నమస్కారం. TSAT నుంచి ప్రసారం అవుతున్నటువంటి 10వ తరగతి విద్యార్థులు రాబోయేటువంటి మార్చి 21, 2025 రోజు నుంచి ప్రారంభమయ్యేటువంటి 10వ తరగతి పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత శాతము సంపాదించడానికి విద్యార్థులందరూ కూడా ఏ విధమైనటువంటి భయం లేకుండా పరీక్షలు చాలా చక్కగా రాసి మంచి మార్కులు సాధించడానికి ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి ఈ కార్యక్రమానికి నాతో పాటు SCERT ఫ్యాకల్టీ శ్రీ CV హరికృష్ణ కార్యక్రమానికి విచ్చేశారు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్గా. అదేవిధంగా మిత్రులు శ్రీ T అజయ్ సింగ్ గారు మరి ఈ కార్యక్రమానికి విచ్చేశారు, వీరు SRG సభ్యులు. అదేవిధంగా ఉర్దూకు సంబంధించినటువంటి అంశాలకు వివరించడానికి శ్రీ వాజుద్దీన్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఈ కార్యక్రమానికి మిత్రులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మరి పరీక్షలు అనగానే విద్యార్థుల లోపల కొంత సంకోచం అనేటువంటిది వస్తూ ఉంటుంది. మరి ఎలాంటి సంకోచం లేకుండా, భయం లేకుండా మరి విద్యార్థులు పరీక్షలకు ఎలా సన్నద్ధత కావాలి అనేటువంటి ఈ కార్యక్రమానికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి, మన విద్యాశాఖ నుంచి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి మరి కింద ఫోన్ నెంబర్లు స్క్రోల్ అవుతూ ఉంటుంది. దానికి విద్యార్థులకు డౌట్ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మరి మీరు కాల్ చేసి మీ యొక్క సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. మరి మొదటగా ఒక 10వ తరగతి పరీక్షలు యాన్యువల్ ఎగ్జామ్కు రాయబోతున్నామంటే విద్యార్థులు ఆల్రెడీ ప్రీ ఫైనల్స్ రాస్తూ ఉన్నారు. మరి అందులో రకరకాలైనటువంటి తప్పులు చేస్తూ ఉంటారు. వాటన్నింటినీ సరిదిద్దుకొని ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశాల మీద, అంటే సాధారణమైనటువంటి సూచనలు ఉంటాయి. ఒక పరీక్షకు వెళ్ళేటప్పుడు సాధారణ సూచనలు, జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో ఆ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఏ విధంగా ఉంటాయి, ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ పాటించాలి అనేటువంటి విషయాలని మనకి హరికృష్ణ గారు వివరిస్తారు. నమస్కారం. ముందుగా భౌతిక రసాయన శాస్త్ర ప్రశ్నాపత్రం అనేది మనకు గత సంవత్సరం కూడా, అంటే జీవశాస్త్రం, భౌతిక రసాయన శాస్త్రం రెండు సపరేట్ డేస్లో నిర్వహించడం జరిగింది. కాబట్టి రెండు వేరు రోజుల్లో ఉంటాయి. ఆ పరీక్షకు సంబంధించి మనకు 1.5 hour, అంటే ద టైమ్ ఆఫ్ ద ఎగ్జామ్ ఈజ్ 1.5 hour. సో 1 hour 30 minutes ఇవ్వబడుతుంది టైము. ఈ 1 hour 30 minutes టైంని విద్యార్థులు సక్రమంగా సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మన క్వశ్చన్ పేపర్లో పార్ట్ A, పార్ట్ B రెండు ఉంటాయి. సో క్వశ్చన్ పేపర్ కన్సిస్ట్ ఆఫ్ పార్ట్ A అండ్ పార్ట్ B. సో పార్ట్ A అగైన్ కన్సిస్ట్ ఆఫ్ 3 sections, 3 sections ఉంటాయి పార్ట్ Aలో. సో పార్ట్ Aలో సెక్షన్ 1 వచ్చేసి వెరీ షార్ట్ ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుంది. అందులో 3 ప్రశ్నలు ఉంటాయి, వెరీ షార్ట్ ఆన్సర్స్. అండ్ దట్ సెక్షన్ 2 కన్సిస్ట్ ఆఫ్ షార్ట్ ఆన్సర్స్. 3 questions will be given in the section 2. And in section 3 essay questions, 3 questions will be given. Out of 3 the children need to write 2 questions. సో ఇట్లా మొత్తంగా 9 ప్రశ్నలు ఇవ్వబడతాయి పార్ట్ Aలో. ఈ 9 ప్రశ్నలలో మనకు విద్యార్థులు 8 ప్రశ్నలకు సమాధానం రాయాల్సి ఉంటుంది. అది కాకుండా పార్ట్ B కూడా ఉంటుంది. సో పార్ట్ Bకి సంబంధించి విద్యార్థులు 15 minutes, లాస్ట్ 15 minutes వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 15 minutesలో దే నీడ్ టు రైట్ ద 10 questions, MCQs ఉంటాయి. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ విల్ బీ గివెన్ ఇన్ ద పార్ట్ B. ఇన్ 15 minutes దే నీడ్ టు రైట్ 10 questions. సో వాటికి ఇచ్చిన బ్రాకెట్స్లో వాళ్ళు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో సెక్షన్ 1లో 3 questions ఇవ్వడం జరుగుతుంది. వాటికి అన్నిటికి సమాధానం రాయాలి. సో వీటికి సంబంధించి 2 to 3 లైన్స్లో రాయాల్సి ఉంటుంది. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 marks. అదేవిధంగా ఇన్ సెక్షన్ 2 3 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ విల్ బీ గివెన్ అండ్ they need to write all the questions, that is 3 questions, and each carries 4 marks. They need to write in 5 to 6 sentences. And in section 3 they will give 3 questions and children need to write 2 questions. So questions will be in 8 to 10 sentence. Okay, each carries 6 marks. And 10 multiple choice questions will be given in part B and each carries 1 mark, 10 marks. So total 40 marks will be awarded in physical science question paper. थैंक यू सर, थैंक यू. सो वाजिद साहब, ये हिंदी के बच्चों के वास्ते ये उर्दू में आपको स्टूडेंट्स को सलाह दीजिए कैसा ये प्रिपेयर करना बोल के. इस दफ़ा थोड़ा सा तब्दीली है. अब इससे पहले जो आपको एडिशनल्स दिए करते थे, अब 12 पेजेस का जो है आपको एक पूरा पेपर आ रहा. उसके अलावा आपको और भी इसमें ज़्यादा एडिशनल्स वगैरह नहीं मिलते. जितने भी आंसर्स लिखना है हमको सिर्फ 12 पेजेस में लिखना है. तो इसी यानी यहाँ पेपर जो होता है वो पार्ट A और पार्ट B पर मुश्तमिल है. पार्ट A जो है 3 सेक्शन पर मुश्तमिल होता है. सेक्शन A में जो है आपको फर्स्ट सेक्शन में
3 सवालात दिए जाते हैं जो मुख्तसर तरीन सवालात है और जिसके 2 मार्क्स होते हैं और आप उसको 2 या 3 जुमलों में उसको लिख सकते हैं। जबकि दूसरे सेक्शन में भी 3 क्वेश्चन दिए जा रहे हैं और ये मुख्तसर जवाबात है और इसमें आपको हर सवाल के लिए 4 निशानात मुकर्रर है और इसके लिए आपको 3 से 4 सेंटेंस में आप इसका जवाब लिख सकते हैं। उसके बाद फिर आपको सेक्शन 3 में जो है आपको 3 क्वेश्चन दिए जाएंगे जिसमें से सिर्फ 2 क्वेश्चन करना है और हर सवाल के लिए आपको 6 निशानात मुकर्रर किए गए हैं और हर सवाल को आप 5 या 6 या उसको 7 या 8 जुमलों में भी जैसा आप लोग इसको लिख सकते हैं। ये अगर हम इसको सोचकर यानी टाइम मेन चीज़ सबसे पहले है कि आप तेज़ लिखने की एक आदत डालो, मश्क कीजिए। हर सवाल जैसा मुख्तसर तरीन सेक्शन 1 के लिए आपको हर सवाल के लिए 5 मिनट मुख्तस कीजिए, 15 मिनट उसमें लग जाते। सेकंड सेक्शन के लिए अगर आप 10 मिनट मुख्तस करके हर सवाल के लिए 10-10 कीजिए तो इसका एक 30 मिनट होते हैं और उसका सेक्शन 3 में 15-15 मिनट का एक, तो इस तरह टाइम आप मुकर्रर करके 1 घंटा 15 मिनट में जैसो लिखने की कोशिश कीजिए। जबकि पार्ट बी के लिए 15 मिनट, तो आप 1 आवर 15 मिनट में आप ये कंप्लीट करना। अक्सर औक़ात देखने में आता है कि आखिरी जब पेपर लेते जब उस वक्त आप लोग पार्ट बी करने की कोशिश करते, तो सबसे पहले 1 घंटा 15 मिनट में कंप्लीट कीजिए, उसके बाद 15 मिनट आप ऑब्जेक्टिव के लिए लगाइए। థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక విషయం ఏంటంటే పిల్లలందరికీ కూడా లాంగ్వేజ్లో ఒక సబ్జెక్ట్కి, నాన్ లాంగ్వేజ్లో ఒక సబ్జెక్ట్కి ప్రీ ఫైనల్లో ఓఎంఆర్ షీట్ అనేది అందజేయబడుతుంది గవర్నమెంట్ ఆల్ గవర్నమెంట్ స్కూల్స్ సంబంధించి. సో ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్లో ఓఎంఆర్ షీట్ ఎలా ఉంటుందని చూడడానికి కోసం అనేది గవర్నమెంట్ మన డిఎస్సి సార్ ఆల్రెడీ చెప్పి ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఒక నాన్ లాంగ్వేజ్, ఒక లాంగ్వేజ్ సబ్జెక్ట్లో ఓఎంఆర్ షీట్ అనేది స్కూల్ పాయింట్కి చేరుకుంటుంది. తద్వారా విద్యార్థులు ఏ విధంగా ఉంటుందనేది వాళ్ళు ప్రాక్టీస్ చేయవచ్చు. ఓకే సార్, మరి మీరు చెప్పిన విధంగా 10వ తరగతిలో విద్యార్థులకి చాలా వరకు కూడా ఈ సమయాన్ని ఎలా మెయింటైన్ చేయాలనేటువంటిది ఇబ్బందిగా ఉంటుంది. నిజంగా కూడా సార్ చెప్పినట్టుగా ఫస్ట్ సెక్షన్కి కొంత, సెకండ్ సెక్షన్ కొంత, థర్డ్ సెక్షన్ కొంత, అంటే ఈ గంట 15 నిమిషాల్లో ఉన్నటువంటి వ్యవధిని మీరందరూ కూడా సరిగ్గా దాన్ని కేటాయించుకొని ఫస్ట్ సెక్షన్లో ఉన్నటువంటి 3 క్వశ్చన్సే రాయాలి. 3 to 4 మినిట్స్ తీసుకుంటే 10 మినిట్స్ లోపల అయిపోతాయి. అదేవిధంగా సెకండ్ సెక్షన్లో కూడా మనకి 3 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఆ 3 క్వశ్చన్కి సంబంధించి 5 మినిట్స్ తీసుకున్న 15 to 20 మినిట్స్ అయిపోతుంది. థర్డ్ సెక్షన్లో ఉన్నటువంటి 3 క్వశ్చన్స్ యూ హ్యావ్ టు ఆన్సర్ ఫర్ 2 క్వశ్చన్స్ ఓన్లీ. 10 to 15 మినిట్స్ వేసుకున్న 30 మినిట్స్లో అయిపోతుంది. ఓవరాల్గా మనం మొత్తం క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి 8 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయడానికి ఇట్ విల్ టేక్ ఓన్లీ 40 to 50 మినిట్స్, అదర్వైజ్ యూ కెన్ టేక్ 1 అవర్. సో కాబట్టి టెన్షన్ ఏం లేదు, సమయం చాలా ఉంటుంది. 1.5 అవరే అనేటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు సార్లు సూచించిన విధంగా మరి క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి వాటన్ని చదువుకొని మరి మీరు చక్కగా ఎగ్జామ్స్ సూచనలు పాటించాల్సిందిగా ఎగ్జామ్కి సూచిస్తూ మరి ఎగ్జామ్లో జనరల్ ఇన్స్ట్రక్షన్ ఎలా ఫాలో కావాలో మనకి వివరించడం జరిగింది. మరి అదేవిధంగా ఎగ్జామినేషన్ పేపర్ అనేటువంటిది మరి లెసన్ వైజ్ అకాడమిక్ స్టాండర్డ్ అనేటువంటిది, మరి అకాడమిక్ స్టాండర్డ్ వైజ్గా అనేటువంటిది, అదే ఒక్కొక్క పాట నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తాయి అనేటువంటిది, అంటే వాట్ ఈస్ ద వెయిటేజ్ ఆఫ్ ద లెసన్ వైజ్ అనేటువంటిది విద్యార్థుల్లో చాలా సంశయాలు ఉన్నాయి సార్. మరి వీటికి సంబంధించి మనకు అజయ్ సింగ్ గారిని వివరించవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ సార్. సో ముఖ్యంగా మరి ఇందాకనే ఒక క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్, ద ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ కన్సిస్టింగ్ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి and section 1, section 2, section 3. So 3 questions will be given in each section and part B contains 10 questions, multiple choice question. So already Hari sir it is explained. So actually where the students are struggling, so they are preparing for whole lesson. We have 12 chapters in physical science and a heavy portion and a lengthy portion is there. So in each chapter we have lot of questions and even numericals also there. There the students are struggling a lot, and even in our government schools and all managements, the teachers, those who are have a experienced and they have a plan. బట్ వేరస్ మనము ఇక్కడ ఈ ఎగ్జామినేషన్కి వెళ్ళే క్రమంలో మన విద్యార్థులకు ఒక ప్రశ్నపత్రం ఎలా వస్తుంది, సో వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద క్వశ్చన్ అండ్ హౌ ద ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ విల్ బి prepared, as well as whether it is go to the every question in every chapter wise questions or other academic standards. So for this I'm going to clear this. The question paper will be prepared as per the academic standards. So academic standards, we have 7 academic standards in the formative assessment, but whereas in annual examination we have 6 academic standard and the specific weightage has given to this academic standards. So
the first academic standard conceptual understanding contains 40% of weightage, and which means 18 marks of the entire 46 marks of the physical science paper 1. At the same time, academic standard 2 contains 5% of weightage, which has 2 marks. So, basically when we go to the question paper, the 2 marks section is contained in first section. So, academic standard 2 question definitely will be in from first section only. So, next academic standard 3, that is experimental and experimental based questions, contains the 18% of the total weightage and contains 9 marks, that is 9 marks. So, the student has to care more about this experimental area, and at the same time the informative skills academic standard 4 contains 8 marks, that is minimum 4 marks. 4 marks means this is 4 marks questions comes under the section 2, and definitely one 4 marks question will be in informative in section 2. At the same time, academic standard 5 contains 15% of the marks in total weightage, that means 7 marks is contained. So, however, the academic standard 6 contain 14 marks and 6 marks in users and daily life applications. So, this is the weightage of the total question paper, and student has to prepare in this way. థ్యాంక్ యూ అజయ్ సింగ్, థ్యాంక్ యూ. ఎందుకంటే పిల్లలకి అకాడమిక్ స్టాండర్డ్ వారీగా ప్రశ్నాపత్రం ఉంటుంది. ఏ పాఠంలో నుంచి కూడా ఖచ్చితంగా ఇన్ని క్వశ్చన్లు వస్తాయనేటువంటిది లెసన్ వైజ్ వెయిటేజ్ అనేటువంటిది లేదు. బట్ వన్ థింగ్ ఈజ్ క్లియర్, ప్రతి లెసన్ నుంచి ఒక 1 మార్క్ ఉండేటువంటి పార్ట్ బిలో లేదా క్వశ్చన్ పేపర్లో కానీ పార్ట్ ఏలో కానీ పార్ట్ బిలో కానీ ఏదో ఒక క్వశ్చన్ దేంట్లో నుంచి ప్రతి లెసన్ నుంచి ఒక క్వశ్చన్ గ్యారంటీ. బట్ కంపల్సరీగా ఈ లెసన్ నుంచి ఈ క్వశ్చన్ అనేటువంటిది వెయిటేజ్ అనేటువంటిది లేదు. మరి అకాడమిక్ స్టాండర్డ్ వారీగా ప్రశ్నాపత్రాలు మనం తయారు చేసేటప్పుడు మరి 1వ అకాడమిక్ స్టాండర్డ్ నుంచి ఎలాంటి ప్రశ్నలు వస్తాయనేటువంటిది విద్యార్థుల్లో చాలా సందేహాలు ఉంటాయి. మరి ఎలాంటి వాటిని వాళ్ళు ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటి దాని మీద మనకి హరికృష్ణ గారు వివరించవలసిందిగా కోరుచున్నాం. So, academic standard 1 is conceptual understanding. So, we will get 40% 18 marks from this. All types of question probability is there. So, you can get essay question, short answer, very short answer, and most of the multiple choice questions are coming from this conceptual understanding. So, what are the basic things in the conceptual understanding? That is competencies in the conceptual understanding. Let us see it. So, first one is explain. The question will be direct, and the question will be asked like this: explain Bohr atomic model. So, that is the explanation, the type of question will come. And second one is giving reasons. So, there are so many reasons questions are there in our textbook. Why sky appears to be blue, why sun appears to be red in the morning and evening, like that. So, these are the reasons. If you identify those reasons, around 15 to 20 reasons are there in the textbook. So, if you write all the questions, you will get that reasoning question right away. And the next one is differences and similarities. So, similarities, differences, similar, there are a few differences and similarities are there. So, with the differences and similarities, if you take that 5 or 6 differences are there. So, you can easily score. Then we have giving examples. So, give examples for acids and bases. So, like that type of questions will come. The few examples are there, 5 to 6 examples are there in our textbook. So, you can, if you note that examples, you will score very well. And the next one is solving questions. So, there are some questions based on which are not used in daily life. These problems are not used in daily life, but that is the application. Some of the applications, they are not the applications, but based on the formula we will give some problems. These problems comes under conceptual understanding. So, out of total conceptual understanding 18 marks will come. If children scores 18 out of 18, they definitely score 40 out of 40. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా మరి అకాడమిక్ స్టాండర్డ్ 1 నుంచి టెక్స్ట్ బుక్లోనే ఎక్కువ భాగం అంటే 18 మార్క్స్ అంటే చాలా ఎక్కువ క్వశ్చన్స్. మెయిన్లీ ఏంటంటే అకాడమిక్ స్టాండర్డ్ 1 నుంచి 1వ సెక్షన్లో క్వశ్చన్ రాదు. ఎందుకంటే అకాడమిక్ స్టాండర్డ్ 1 నుంచి 2 మార్కుల ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం లేదు. 4 మార్కులు ఒక క్వశ్చను, అదేవిధంగా మనకి సెక్షన్ 3లో 6 మార్కులు ఒక ప్రశ్న వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే బ్లూ ప్రింట్ ప్రకారం దాన్ని మనం పరిశీలన చేసినట్టయితే ఆ విధమైనటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఎంసీక్యూలో మాత్రం 8 ఎంసీక్యూస్ వస్తాయి. అంటే మొత్తం 18 మార్కులు ఈ విభాగం నుంచి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని మరి హరికృష్ణ గారు చక్కగా చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా అకాడమిక్ స్టాండర్డ్ 3కి సంబంధించి ఏ విధమైనటువంటి ప్రశ్నలు రావచ్చు అనేటువంటి దాని మీద అజయ్ సింగ్ గారిని తెలవలసిందిగా కోరుచున్నాను. So,
Academic standard 3 the experimental based question. So as we discussed, there are 9 marks is the weightage as given. So first section, in first section we'll get the 2 marks question in experiment, and last section in third section 3 6 marks question will be come. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ సెక్షన్ 1లో చాలా వరకు ఎక్స్పెరిమెంటల్ బేస్డ్ ప్రయోగానికి సంబంధించినటువంటి క్వశ్చన్ కాబట్టి దాని ఎలాంటి ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంటుంది అని అంటే ముఖ్యంగా మనము పరికరాల యొక్క జాబితా రాయడం కావచ్చు, లేదా రసాయనాల జాబితా, అలాగే దానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కావచ్చు, తర్వాత పరిశీలనలకు సంబంధించినటువంటి ప్రశ్నలు. అంటే మనకు సెక్షన్ 1లో విద్యార్థులకు వాట్ ఆర్ ద ఆపరేటర్స్ ఆర్ మెటీరియల్ రిక్వైర్డ్ ఇన్ ద ఎక్స్పెరిమెంట్ ఆఫ్ వైల్ finding the object distance and image distance అని అంటాం. సో అలాగే వాట్ ఆర్ ద రిక్వైర్డ్ మెటీరియల్ ఇన్ ద ఎక్స్పెరిమెంట్ ఆఫ్ మెటల్స్ రియాక్ట్ విత్ యాసిడ్స్. సో ఇలాంటి వాటికి మనకు ఎక్స్పెరిమెంటల్ సంబంధించినటువంటి మెటీరియల్ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి వస్తుంటుంది మనకు. సో తర్వాత మనకు ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్స్కి వచ్చే వరకు మనకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అన్ని ఏరియాలో ఎక్స్పెరిమెంట్స్ అన్ని గ్యాదర్ చేసుకొని కొన్ని ఎక్స్పెరిమెంట్స్ మనము ప్లాన్ చేసుకున్నట్టయితే డెఫినెట్గా ఆ ఏరియాలో 9 మార్కులు వస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మెన్షన్ ద మెటీరియల్ రిక్వైర్డ్ అండ్ రైట్ ద ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ టు ఫైండ్ అవుట్ ఇమేజ్ డిస్టెన్స్ యూజింగ్ ద కాన్కేవ్ మిర్రర్ అండ్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ కెప్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. సో అలాగే write all the materials required to show the hydrogen gas evolved when metals react with acids and base. సో ఇట్లా మనకు వాటర్ అండ్ ఎయిర్ ఈజ్ ద ఎసెన్షియల్ ఫర్ గెటింగ్ రాస్టింగ్ అనేటువంటి ఎక్స్పెరిమెంట్లో కూడా మనకు దాని ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ అండ్ రిక్వైర్డ్ మెటీరియల్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకు బేసికల్గా మనకున్నటువంటి ఎక్స్పెరిమెంట్స్ అనేటువంటివి కూడా ఓకే. అజయ్ సింగ్ గారు మీరు చెప్పినట్టుగా ఎక్స్పెరిమెంట్స్ మీద 9 మార్క్స్, ఒకటేమో 2 మార్క్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. సెక్షన్లో ఉంటుంది. లాస్ట్ క్వశ్చన్ లో 1 మార్క్ వచ్చే అవకాశం ఉంది. పార్ట్ బి లో కూడా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. సో ఓన్లీ మెయిన్ గా ఫోకస్ చేయాల్సింది మెటీరియల్ రిక్వైర్డ్. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక సూచన అండి, చాలా మంది విద్యార్థులు కొద్దిగా పాస్ కావడానికి కొద్దిగా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి డయాగ్రామ్ ప్రాక్టీస్ చేయించి ఆ డయాగ్రామ్లో ఉన్నటువంటి లేబులింగ్స్ అన్నీ వేస్తే, ఆ డయాగ్రామ్ వేసి లేబుల్స్ అన్నీ రాస్తే మెటీరియల్ రిక్వైర్డ్ వచ్చేస్తుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఆపరేటర్స్ ఆర్ అరేంజ్డ్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్ అని రాస్తే ఒక మార్క్ అవార్డ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి ఈ విధంగా ప్రిపేర్ చేస్తే విద్యార్థులందరూ కూడా మంచి మార్కులు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది. మరి అదేవిధంగా అకాడమిక్ స్టాండర్డ్ 5కు సంబంధించి మరి ఉర్దూ మీడియంలో ఉండేటువంటి విద్యార్థులు కూడా చాలామంది వాళ్ళు एग्जाम रायबोతున్నారు కాబట్టి సో उर्दू मीडियम बच्चों के लिए ये एकेडमिक स्टैंडर्ड 5 और एकेडमिक स्टैंडर्ड 6 के बारे में आप थोड़ा सलाह दे सकते हैं ना? अब ये जो तालीमी इस्तेदाद जो 5वीं है ये बहुत ही आसान है. बच्चे अगर इस पर ज़्यादा तवज्जो दें, जो शक्लें उतारने का है ये, तो ये शक्लें उतारने में यानी 5वीं इस्तेदाद में बच्चे अगर ज़्यादा प्रैक्टिस करें तो इसमें 5 में जो है जो टोटली 7 मार्क्स इसमें आते, तो ये जो है कभी सेक्शन 3 में आ सकते हैं, 6 मार्क्स ले सकते हैं, या 4 मार्क्स में भी आ सकता, कभी 2 मार्क्स में भी आता, इसको ये ऑब्जेक्टिव में भी आता. तो शक्लें जो आप उतार रहे हैं उसके लिए ज़्यादा से ज़्यादा उसको कोशिश कीजिए, क्योंकि आसानी के साथ 7 मार्क्स. और अब यह शक्लें जो आपको पूछे जाती एक नामुकम्मिल शक्ल पूछते, यानी शक्ल को अधूरी शक्ल देते हो, वो शक्ल पूरी करने का था. दूसरा एक शक्ल ऐसा था कुछ शक्ल को जो है उन्हें गलत देता थोड़ा सा, तो उसको फिर हम करेक्शन करने का रहता. तीसरा जो है कोई शक्ल जैसा अपना कुछ तस्वुर, जैसा कि हम देख रहे हैं अदसों में ख्याल जो है, हम अगर एक अच्छे से मजाजी ख्याल हम हासिल करना है तो उसको कहाँ पर जैसे हम रखने का है, तो इस तरीके का जैसे वो सवाल जैसे वहाँ पर पूछता. और दूसरा 2 मार्क्स में जो है आपको शॉर्ट, तो अब इसमें मार्क्स जो लेते हैं आप जो मुकम्मिल जो शक्ल उतार रहे हैं उसके लिए आपको जैसा 6 मार्क्स में क्वेश्चन आया तो आपको आसानी के साथ एक 4 मार्क्स उसमें आ जाते. और लेबलिंग वगैरह करने के बाद में जैसा अक्सर हम देख रहे हैं आईने और अदसों में एक चीज़ कामन रहती, उल्टा और यानी मजाजी अगर रहा तो वो सीधा रहा, अगर हकीकी रहा तो उल्टा रहा. ये 2 चीज़ें भी अगर लिखे हाफ मार्क्स 1 मार्क मिल सके, तो बिल्कुल शॉर्ट जो है सो आप लोग आसानी से याद कर सकते हैं. और दूसरी जो एकेडमिक स्टैंडर्ड है AS 6, वो है रोज़मर्रा ज़िंदगी में हमारे जो इस्तेमालात है.
तो ये बहुत ही आसानी से आप लोग इस्तेमालात को भी बहुत आसानी के साथ याद कर सकते हैं। तो ये भी जो है आपको 4 मार्क्स में क्वेश्चन आ सकता है या 2 मार्क्स में भी क्वेश्चन आ सकता। तो इसको भी हम आसानी के साथ लिख कर ज़्यादा से ज़्यादा, खासकर हमारे पास लिखने की प्रैक्टिस बच्चों में कम है, तो इसको ज़्यादा ये जितने भी इस्तेमालात है वो इस्तेमालात को रहेगा। और दूसरा कुलियों का इतलाक़, जैसा फैराडे का कुलिये का इतलाक़, तो ये कहाँ पर इस्तेमाल किया जाता, ये भी जैसा आप लोगों को सवालात ये पूछता। तो इस तरह हम दोनों से 7+6 13 मार्क्स जो है हम लोग ले सकते हैं, जो बहुत ही आसानी है। जो पढ़ने में दिक्कत महसूस करते हैं बच्चे, वो लोग भी जो है ये इन 2 इस्तेदादों पे खास तवज्जो दे सकते हैं। సార్ మనకి ఒక ఫోన్ కాల్ రెడీ ఉంది విద్యార్థులకు సందేహం నివృత్తికి. సార్ చెప్పండి. మాట్లాడమ్మా, ఎవరు మాట్లాడేది? పేరు చెప్పు. నీ పేరేంటి? నీ డౌట్ అడుగు. డౌట్ అడుగు. सर मैं डिस्ट्रिक्ट स्मार्ट यादगिरी बोले डिस्ट्रिक्ट सर. ఓకే సార్ మా డౌట్ ఏంటంటే ఇప్పుడు పీరియాడిక్ టేబుల్ ఉంది కదా సార్ ఫిజిక్స్ లో, ఓకే అది మొత్తం నేర్చుకోలేము కదా సార్. ఓకే మాక్సిమం ఎలిమెంట్స్ వరకే నేర్చుకోగలుగుతాం కదా సార్. ఓకే అంటే మాకు కొన్ని మెటల్స్ ఏమంటారు పీరియాడిక్ టేబుల్ ఎలా ఆలోచించారు అదే. ఓకే పీరియాడిక్ టేబుల్లో ఉన్నటువంటి ఆ ఎలిమెంట్స్ అన్ని నేర్చుకోవాలా లేదా అనేటువంటి దాని మీద అసలు ఆ పాఠం ఎట్లా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, దాన్ని ఎట్లా ప్రిపేర్ కావాలనేటువంటి దాని మీద హరికృష్ణ గారు వివరిస్తారు. పీరియాడిక్ టేబుల్ అనే లెసన్ అవన్నీ మనం బట్టి పట్టాల్సిన అవసరం లేదు. గ్రూపులు పీరియడ్లలో వాటిని అమరిక ఎట్లా ఉందో మనకు అర్థమైతే చాలు. ఆ గ్రూపుల్లో వాటిని ఏమని పిలుస్తాం, వాటి అమరిక ఎట్లా ఉంది, అవి ఏ విధంగా అమర్చబడ్డాయి, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆధారంగా ఎట్లా అమర్చబడ్డాయి, వాటికి సంబంధించి మనం చూసినట్లయితే మెండలీ పీరియాడిక్ టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత మోడర్న్ పీరియాడిక్ టేబుల్ సంబంధించి చెప్పొచ్చు. అదేవిధంగా పీరియాడిక్ ప్రాపర్టీస్ ఏవైతే మారుతున్నాయో గ్రూపుల్లో పీరియడ్లో, ఈ అంశాల మీద దృష్టి పెట్టాలి. కానీ పీరియాడిక్ టేబుల్ మనం మొత్తం గుర్తుపెట్టుకోవాలి, అవన్నీ మనం ఎలిమెంట్స్ అన్నింటినీ గుర్తుపెట్టుకోవాలని ఆ విధంగా ప్రిపేర్ కావద్దు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇక్కడ రాణి అనే అమ్మాయి మనకు లైన్లో ఉంది. అడగమని డౌట్ మాత్రమే అడుగు. టీచర్ అడగండి, మేడం అడగండి, డౌట్ అడగండి. రాణి గారు అడగండి, మీ డౌట్ అడగండి. సార్ ఐ వాంట్ టు యాడ్ సంథింగ్ సార్. డౌట్ అడగండి. హలో చెప్పండి అమ్మా, చెప్పండి, డౌట్ అడగండి. ఆస్క్ యువర్ డౌట్. పిల్లలకు చెప్పండి, అడగండి మేడం, వినిపిస్తుంది. హలో సార్. వినిపిస్తుందండి, మీరు అడగండి. హలో హలో అండి, హలో, మీరు అడగండి, డౌట్ అడగండి, మీకు వినిపిస్తుంది. మీరు టీవీ వాల్యూమ్ తక్కువ చేసుకొని మీరు డౌట్ అడగండి, డౌట్ మీద ఫోకస్ చేయండి. ఈ కిరణరేఖ చిత్రాల పైన కొద్దిగా అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా వస్తాయి అనేది కొద్దిగా అడుగుతున్నారు పిల్లలు ప్రశ్నించడం. ఓకే కార్బన్ లాస్ట్ లెసన్ ఇట్లా అడుగుతున్నారు, అందుకని ఓకే అమ్మా, రైట్ క్లియర్ చేస్తారేమో అని చెప్పడం అడుగుతున్నారు సార్. రైట్ అండి. ఇప్పుడు మనకు పటాలు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మనకు 1వ లెసన్లో 4వ లెసన్లో రెండిట్లలో పటాలు ఉంటాయి. అవిట్లలో ఒక దాంట్లోనేమో మిర్రర్స్కి, దర్పణాలకు సంబంధించినటువంటి 6 ప్లేసెస్లో మనకి దర్పణాన్ని పెట్టినప్పుడు ఏ విధమైనటువంటి కిరణ చిత్రం వస్తుంది అనేది, మిర్రర్ కటకాల్లో కూడా, లెన్సెస్లో కూడా అదే విధమైనటువంటి ప్రశ్నలు వస్తాయి. ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ ఆ దర్పణాలకు సంబంధించి అండ్ కటకాలకు సంబంధించినటువంటి కిరణ చిత్రాలని బాగా ప్రాక్టీస్ చేయించండి. ఎందుకంటే పిల్లలు అడిగినట్టు కూడా అవి మనకు డయాగ్రామ్స్ ఎక్కువ అంటే ఇదే ఏరియాలో ఉంటాయి. తర్వాత మాలిక్యులర్ స్ట్రక్చర్స్, పరమాణు యొక్క నిర్మాణాలు మరియు ఆర్బిటాలు ఉంటాయి. వాటి మీద ఫోకస్ చేసినట్టయితే విద్యార్థులు ఖచ్చితంగా ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా అకాడమిక్ స్టాండర్డ్ 5 నుంచి మనకు ఆ 7 మార్కులు సాధించేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ అడిగితే ఒక సిచ్యువేషన్ ఇచ్చి ఒక రే డయాగ్రామ్ గేయమంటారు, దానికి సంబంధించినటువంటి క్యారెక్టరిస్టిక్స్ రాయమనే ఛాన్సెస్ ఉంది. ఒకవేళ ఆటమిక్ స్ట్రక్చర్స్ అడిగినప్పుడు ఆటమిక్ స్ట్రక్చర్ అడిగి దానికి సంబంధించిన బాండ్స్ ఎన్ని ఉన్నాయి, దాని యొక్క స్ట్రక్చర్ ఏంటి, షేప్ ఏంటి అనేటువంటి అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆ విధంగా విద్యార్థులని ప్రిపేర్ అయ్యే విధంగా ప్రయత్నం చేయండి. మరి అదేవిధంగా మనకు అకాడమిక్ స్టాండర్డ్ 2 మరియు అకాడమిక్ స్టాండర్డ్ 4కు సంబంధించి విద్యార్థులకు ఏ విధమైనటువంటి ప్రశ్నలు వస్తాయో సూచించవలసిగా కోరుచున్నాం. అకాడమిక్ స్టాండర్డ్ 2 అనేది ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ మేకింగ్ హైపోథసిస్. ఆస్కింగ్ క్వశ్చన్స్ మనం క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్లో ఇట్స్ ఎ పార్ట్ అండ్ వీఆర్ గివింగ్ క్వశ్చన్ యాజ్ ఏ మేకింగ్ హైపోథసిస్. సో ఏదైనా అంశానికి సంబంధించి మేకింగ్ హైపోథసిస్ అనేది ఎట్లా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాన్సెప్ట్ అనేది దాని మీద లేదనుకోండి, అది ఏమవుతుంది అంటే ఆ కాన్సెప్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ లైట్ ఈజ్ హ్యావింగ్ సో మెనీ క్యారెక్టరిస్టిక్స్, రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్, డిస్పర్షన్, ఇట్లా ఇంటర్ఫిరెన్స్, చాలా రకాలు ఉన్నాయి దాంట్లో. అందులో ఏదైనా రిఫ్లెక్షన్ అనే ప్రాపర్టీ లేదనుకోండి, ఏం జరుగుతుంది, ఇట్లా ఈ విధంగా మనం క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా
ఎక్స్పెరిమెంట్స్లో హైపాథసిస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇఫ్ యూ యాడెడ్ H2SO4 ఇన్స్టెడ్ ఆఫ్ HCl టు మెటల్స్, అంటే ఒక చరాన్ని మార్చినప్పుడు అందులో ఉన్న వాటిని మార్చినప్పుడు చరాలను మార్చినప్పుడు ఎలాంటి సంభవిస్తాయి, అందులో వచ్చే మార్పులు ఏంటి, ఈ విధంగా ఇలాంటివి గెస్ చేయాల్సి ఉంటుంది. ఆన్సర్ కూడా కొంచెం కన్స్ట్రక్టివ్ వేలో రాయాల్సి ఉంటుంది. అప్లికేషన్స్ రివర్స్ చేసినప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు అప్లికేషన్స్ ఉన్నాయి, ఒకవేళ ఆ అప్లికేషన్ కనుక జరగలేదు అనుకోండి, అప్లికేషన్ లేదు, అప్పుడు ఎలాంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు టెక్స్ట్ బుక్లోనే ఉంది, దర్పణాలు కనుక కనిపెట్టబడకపోతే ఏం జరుగుతుంది, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ మిర్రర్స్ ఆర్ నాట్ ఇన్వెంటెడ్. సో ఇలాంటి క్వశ్చన్స్ రివర్స్, అంటే అప్లికేషన్ మనం పర్ఫెక్ట్గా వస్తే దాన్ని రివర్స్లో రాయొచ్చు. సో ఈజీగా 2 మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా 4 మార్క్స్ క్వశ్చన్లో టేబుల్, అంటే మనం బాక్స్ ఇస్తాం, టేబుల్ ఇస్తాం, దాని కింద క్వశ్చన్స్ ఇస్తున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇది ఫిక్స్డ్ 4 మార్క్స్ క్వశ్చన్లే వస్తుంది. ఇది చదువుకుంటే మనకు కంపల్సరీగా దాని మీద మనకు 4 మార్క్స్ ఫిక్స్గా వచ్చేస్తాయి. కాబట్టి కొంత డేటా మనకు టేబుల్ నుంచి అవైలబుల్ ఉంటుంది, కొంత ఆలోచించాలి, నిదానంగా దానికి ఆన్సర్ ఏంటి అనేది ఆలోచించి రాస్తే 4 out of 4 ఈజీగా స్కోర్ చేసే స్కోప్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నిజంగా 4 మార్క్స్లో ఒక టేబుల్, ఆ టేబుల్ కింద ఇచ్చిన ప్రశ్నలు కూడా టేబుల్ని అనాలిసిస్ చేసి విశ్లేషణ చేసి రాసే విధంగా ఉంటుంది. సో మనకి అకాడమిక్ స్టాండర్డ్కి సంబంధించినటువంటి ఏ ఏరియాలో ఏ ప్రశ్నలు వచ్చాయో మనము తెలుసుకున్నాం ఇప్పటివరకు. మరి ఒక చిన్న అంశం ఏంటంటే, ఒక విద్యార్థులు ప్రతి విద్యార్థులు అంటే ఈ కార్యక్రమం నిర్వహించేదే మనము పాఠశాల స్థాయి లోపల ఉత్తీర్ణత శాతాన్ని ఎలా పెంచాలి అని. మరి ఉత్తీర్ణ శాతం పెరగాలంటే, అందరూ పాస్ కావాలంటే ఏ ఏరియాస్ మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది అజయ్ సింగ్ గారు? కరెక్ట్. సార్ ఇప్పుడు మీరు అన్నట్టుగా విద్యార్థులు చాలా వరకు ఇప్పుడు మనకు మంచి మార్కులు తీసుకురావాలి, లేదా మనకు 40 మార్కులకి 40 మార్కులు పోటీ పడేటువంటి విద్యార్థులకు ఏ ఏరియాస్ మనం ఫోకస్ చేస్తే బాగుంటుంది అనుకునే దగ్గర మనకు ముఖ్యంగా మనకు 6 అకాడమిక్ స్టాండర్డ్స్ ఉన్నాయి. 6 అకాడమిక్ స్టాండర్డ్లో తప్పనిసరిగా మనకు 14 మార్కులు ఖచ్చితంగా మనకి 40 మార్కులు సాధిస్తే మాత్రం ఖచ్చితంగా పాస్ అవ్వాల్సిన ఉంది. కాబట్టి అకాడమిక్ స్టాండర్డ్ 6 అంటే నిత్య జీవిత ఉపయోగాలు, డైలీ లైఫ్ అప్లికేషన్స్ అండ్ యూజెస్ అనేటువంటి ఏరియాని తప్పకుండా చదువుకోవాలి. అలాగే విద్యార్థులు రే డయాగ్రామ్స్, అంటే మనకి డయాగ్రామిక్స్ మాటలు వెళ్ళినప్పుడు ఈ చిత్రాలు మనకు పటాలు గీసేటువంటి ఏరియాని కూడా ఖచ్చితంగా ఫోకస్ చేసినట్టు 6, 7, 13 మార్కులు గ్యారెంటీ వస్తాయి. దాంతోపాటు ఒకటి మనకు ఎక్స్పెరిమెంట్స్ అనేటువంటివి 9 మార్కులు ఉన్నాయి. సో మనకు ఈ 9 మనకు 13, 22 మార్కులు డెఫినెట్గా మనకు స్కోర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సో మనకు ఎవరైతే ఇబ్బంది పడుతున్నటువంటి విద్యార్థులు, కొద్దిగా వెనుకబడుతున్నా మాకు ఇబ్బంది అవుతుంది, భయం అవుతున్నటువంటి విద్యార్థులు మాత్రం ఖచ్చితంగా ఈ 3 ఏరియాలు మాత్రం డిఫరెంట్గా అన్ని క్వశ్చన్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంకొక 2 ఏరియాలు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఏఎస్ అంటే చిత్రాల బొమ్మలకు సంబంధించినటువంటి డయాగ్రామ్ సంబంధించింది యూజ్ చేసినట్టయితే పిల్లలందరూ కూడా डेफिनेटली पास అవుతారు. దీని మీద అందరూ ये सेम उर्दू में आप एक हाफ मिनट में बोल दीजिए. बच्चों फिजिक्स का पेपर बोलते ही जो घबराहट हो रही, ये जैसा आप लोग दिलों से निकाल दीजिए, क्योंकि आपको जैसा मैं बताया था इससे पहले शक्लें हैं और जो है आप लोग इस्तेमालात है और फिर एक तजुर्बा है, उसके बाद एक टेबल के उसमें आसानी के साथ जैसा आप लोग मार्क्स लेकर आ सकते हैं और वजूहात वगैरह भी जैसा आप लोग याद कीजिए. तो सबसे पहले तजुर्बा, शक्लें और जो है इस्तेमालात पर खास तवज्जो दीजिए. जब ये कंप्लीट हो गया, याद हो गया, तो फिर नेक्स्ट आप जो है टेबल्स पे और जो है वजूहात के ऊपर और तालीमी इस्तेदादों पर तवज्जो दीजिए. इंशाल्लाह आप लोगों के लिए पेपर बहुत ही ईजी हो जाएगा और ज़्यादा से ज़्यादा लिखने की कोशिश कीजिए. లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే ప్రజెంటేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇండికేటర్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. హరికృష్ణ గారు విద్యార్థులకి పరీక్ష రాయబోయే ముందు ఫిజికల్ సైన్స్కి సంబంధించినటువంటి ఇండికేటర్స్ ఒక షార్ట్ అండ్ స్వీట్గా చెప్పగలరు సార్? సార్ పరీక్ష రాసేటప్పుడు ఆన్సర్లో ముఖ్యమైన అంశాలు, ద మెయిన్ థింగ్స్ ఇన్ ద ఆన్సర్ షుడ్ బి కీ పాయింట్స్. సో ఏవైతే మనకు సైన్స్కి సంబంధించిన కాన్సెప్ట్స్ ఉన్నాయో కీ కాన్సెప్ట్స్, ఆ కీవర్డ్స్ అనేవి తప్పనిసరిగా మెన్షన్ చేయాలి. ఆ కీవర్డ్స్ అన్నీ రాస్తేనే మార్క్స్ అనేవి పడతాయి. అట్ ద సేమ్ టైం ఆ కీవర్డ్ సంబంధించి ప్రతిదీ కూడా మనం ఒక అంటే మనకు మీ యొక్క ఎవాల్యుయేటర్కి ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. చూడండి ఇక్కడ మీరు ఎక్స్ప్లెనేషన్ ఎట్లా ఉంది, అదేవిధంగా కీవర్డ్స్ ఏమొచ్చినాయి, కింద నోట్ అనేది ఇండికేటర్స్ ఇవ్వడం జరుగుతుంది. మార్క్స్ కూడా డివిజన్ ఉంటుంది, కొన్ని కీవర్డ్స్కి కొన్ని మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనం పర్ఫెక్ట్గా రాసినట్లయితే మరి మీరు చూడండి ఇక్కడ పటంలో ఒక ఇమేజ్ కనిపిస్తుంది. ఇమేజ్ కనిపిస్తే ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్ సంబంధించి కీవర్డ్స్ ఏమున్నాయి, బిహైండ్ ద ఆబ్జెక్ట్, ఎరెక్టెడ్ ఇమేజ్, మ్యాగ్నిఫైడ్ ఇమేజ్, వర్చువల్ ఇమేజ్ అని ఎన్ని మార్కులు ఎట్లా షేర్ చేయబడ్డది అనేది మనం ఒకసారి చూడొచ్చు. అదేవిధంగా ఒక ఎక్స్పెరిమెంట్ సంబంధించి ఇట్లా డివిజన్ ఉంటుంది, అంటే మార్క్స్ డివిజన్ ఉంటుంది. దాంట్లో కీవర్డ్స్ ఏ పాయింట్స్ అయితే ఖచ్చితంగా ముఖ్యమైన అంశాలు ఉన్నాయో అవన్నీ కనుక మీరు ఆన్సర్లో పెట్టగలిగితే ఖచ్చితంగా దానికి సంబంధించి మార్క్స్ 100% ఫుల్ మార్క్స్ పొందొచ్చు. ప్లస్ ఎంసీక్యూల మీద కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయండి.
15 minutesలో 10 మార్క్స్ 10 క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం చాలా తొందరపాటుతో చేస్తున్నారు. 40 మార్క్స్ స్కోర్ చేయాలంటే ఖచ్చితంగా వాటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. ఇట్లా మనం చేస్తే 40 మార్క్స్ థ్యాంక్ యూ హరికృష్ణ గారు. నిజంగా విద్యార్థులకి మరి ఫిజికల్ సైన్స్ లోపల పరీక్షను ఏ విధంగా రాయాలి, మొట్టమొదటి ప్రతి ఒక్కరికి ముఖ్యమైనటువంటి సూచన ఏంటంటే పరీక్షా పత్రాన్ని చక్కగా చదవండి, వచ్చినటువంటి దాన్ని బెస్ట్ ప్రజెంట్ చేయండి ఫస్ట్ థింగ్. సెకండరీ ఏంటంటే ఉన్నటువంటి మార్కులు ఎంసీక్యూలో చాలామంది విద్యార్థులు రీరైటింగ్ చేస్తూ ఉంటారు, అలా రీరైటింగ్ చేయకుండా ప్రయత్నం చేయండి. AS5 AS6 అండ్ AS3 మీద ఎక్కువ ఫోకస్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా పాస్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంది. కాబట్టి పాఠశాల యొక్క ఉత్తీర్ణ స్థాయి పెరిగేటువంటి అవకాశం ఉంది. మిగతా వాటికి ఫుల్ మార్క్స్ కొట్టాలంటే అన్నటువంటి విద్యార్థులందరూ కూడా అన్ని అకాడమిక్ స్టాండర్డ్స్ మీద ఎంసీక్యూస్ మీద మరి చక్కగా అవగాహన పొంది వాటన్నింటి ప్రిపేర్ అయ్యి రాబోయేటువంటి పరీక్షల్లో కూడా మంచి మార్కులు సాధిస్తారని, మరి ఈ అవకాశాన్ని వినియోగించుకొని విద్యార్థులందరూ కూడా మంచి మార్కులు తెచ్చుకుంటారని ఆశిస్తూ మరి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా మరి సూచనలు సలహాలు ఇచ్చారు. వాటన్నింటినీ పాటించి మంచి మార్కులు సాధించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. తోలుబొమ్మలాటలకు భారతదేశంలో 2000 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. ఈ కళ ప్రధానంగా సాంస్కృతిక, ఆధ్యాత్మిక దృక్పథాలను ప్రజల మధ్య వ్యాప్తి చేయడానికి ఉపయోగపడుతుంది. తెలుగు భాష ప్రదేశాల్లో దీని పుట్టుక శాతవాహన రాజవంశం, విజయనగర సామ్రాజ్య కాలం నాటికి జరిగిందని భావిస్తారు. తోలుబొమ్మలాట జానపద కళారూపం. మానవుడు స్వయంగా అనుకరించలేని జానపదుడు కావ్యంలోనూ పురాణాల్లోనూ వర్ణింపబడిన పాత్రల ఆహార్య విశేషాలను స్వయంగా సృష్టించుకున్నాడు. తన భాషతో ఆ మూగ చిత్రాలకు ప్రాణం పోశాడు. రకరకాల విన్యాసాలను వాటి చేత చేయించాడు. తాను స్వయంగా వెనుక నుండి ఈ పాత్రలను కదిలించాడు. కదులుతున్న ఆ జీవం లేని బొమ్మలతో జీవనిబద్ధమైన ఒక దృశ్యాన్ని ప్రదర్శించడంలోనే జానపదుల కళాత్మకత దాగి ఉంది. తోలుబొమ్మల పుట్టుక మీద అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. పూర్వం రాజుల ఆస్థానంలో లేని పండితులు తమ ప్రభువులను సంతోషపెట్టడానికి బొమ్మలను తయారు చేసి మానవులుగా నటింపజేస్తే సృజనాత్మకంగా ఉంటుందని భావించి తోలుబొమ్మలను తయారు చేసి తెల్లటి పంచెను తెర అమర్చి దానిపైన దీపం కాంతిలో బొమ్మల నీడలను పడేటట్లు చేసి బొమ్మలాటలను ప్రదర్శించేవారు. ఈ తోలుబొమ్మలు ఆంధ్ర రాష్ట్రంలో ప్రాచీన ఓడరేవులైన కళింగపట్నం, భీమునిపట్నం, కొరంగి, మచిలీపట్నం, వాడరేవు, కొత్తపట్నాల నుంచి విదేశాలకు భారతీయులతో పాటు వెళ్లాయి. పాశ్చాత్య దేశాలలో జరిగే ఉత్సవాలలో తోలుబొమ్మలను ప్రదర్శించడాన్ని బట్టి చూస్తే ఈ కళకు ఇతర దేశాల్లో బహుళ ఆదరణ లభించిందని తెలుస్తుంది. తోలుబొమ్మలు కాలానుగుణంగా ఆయా దేశాల్లో భిన్న రూపాలు ధరించినప్పటికీ భారతదేశం వీటికి పుట్టినిల్లు అని చెప్పవచ్చు. భారతదేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, పశ్చిమ బెంగాల్ ప్రాంతాలలో వ్యాపించి ఉన్నాయి. ఆంధ్రదేశంలో తోలుబొమ్మలాటలు ప్రదర్శించేవారు చాలా వందల సంవత్సరాల నుండే తోలుబొమ్మలాటలు ప్రచారంలో ఉన్నాయని నాచన సోమన తదితర కవుల రచనల నుండి గ్రహించవచ్చును. భారతీయ జానపద ప్రదర్శన కళల్లో క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నాటికే తెలుగుదేశంలో తోలుబొమ్మలాట ప్రచారంలో ఉన్నట్లు తెలుస్తుంది. తోలుబొమ్మల తయారీ చాలా శ్రమతో కూడుకున్నదని చెప్పవచ్చు. వీటి తయారీకి జింక, లేడి, దుప్పి, మేక ఈ 4 రకాల జంతువుల తోళ్లను వాడతారు. చైనాలో గాడిద చర్మంతోనూ, గ్రీసు దేశంలో ఒంటె చర్మంతోనూ తోలుబొమ్మలను తయారు చేస్తారు. పచ్చి తోళ్లను పరిమితమైన వేడి నీటిలో నానబెట్టి బండ మీద లేదా చదునైన చాప మీద పరిచి తోలుపై ఉన్న వెంట్రుకలను తొలగిస్తారు. ఆ తర్వాత తోలుకు మిగిలి ఉన్న పలుచటి చర్మపొరను పదునైన కత్తి సహాయంతో తీసివేసి మరోసారి వేడి నీటిలో వేసి ఉప్పుతో శుభ్రపరుస్తారు. శుభ్రపరిచిన తోలును మేకుల సహాయంతో చతురస్రాకారపు చెక్కను బిగించి ఆరవేస్తారు. ఈ విధంగా చేయడం వల్ల మిగిలిన కొద్దిపాటి నలకలు ఉంటే అవి పోతాయి. రంగస్థలంపై పొడవాటి గుంజలపై తెల్లటి వస్త్రాన్ని లేదా పంచెను ముందు భాగంలో గట్టిగా లాగి కడతారు. తెరభూమి నుండి నిలువుగా ఉండకుండా కొంచెం ఏటవాలుగా కడతారు. ఈ విధంగా కట్టడం వల్ల బొమ్మలను ఆడించేటప్పుడు బొమ్మలకు కాళ్ళు అడ్డు తగలకుండా ఉంటుంది. తోలుబొమ్మల ప్రతిబింబాలు సరిగ్గా తెరపై పడటానికి తెరలోపల నుండి పూర్వం కాగడాలు ఉపయోగించేవారు. అయితే విద్యుత్ సౌకర్యం అభివృద్ధి చెందిన తర్వాత ఎక్కువ కాంతినిచ్చే విద్యుత్ బల్బులను వాడుతున్నారు. ఆటలు, పాటలు, మాటలు, మోతలు ప్రదర్శన,
సంబంధమైన కదలికలకు అనుగుణంగా ప్రధాన గాయకుడు పాడుతూ ఉంటే మిగిలిన వారు వంతలుగా పాడతారు. వంతల్లో స్త్రీలు ప్రధానంగా ఉంటారు. ఇందులో స్త్రీ పాత్రలకు స్త్రీలే పాడతారు. వీరికి హార్మోనియం, తాళాలుంటాయి. వాయించే వ్యక్తులు కూడా వెనుక కూర్చొని వంత పాడుతుంటారు. అంతేకాదు వాళ్ళ కాళ్ళ కింద బల్ల చెక్కలుంటాయి. ఆయా ఘట్టాలను అనుసరించి ఈ చెక్కలను తొక్కుతుంటారు. తోలుబొమ్మలాట అంటే చాలు కేతిగాడు, బంగారక్క, జుట్టిపోలిగాడు వంటి హాస్య పాత్రలు ప్రధానంగా వస్తాయి. ఈ పాత్రలు గ్రామీణుల మనస్సులపై విశేషాదరణ చూపుతాయి. పోలిగాడు తెర మీద నుండి తప్పుకున్నప్పుడు అల్లాటప్పగాడు ప్రత్యక్షమై బంగారక్కని ప్రసన్నం చేసుకునేదానికి ప్రయత్నిస్తాడు. అన్ని బొమ్మల కంటే కేతిగాని బొమ్మ చిన్నది. పానకంలో పుడకల తెరపై ఎక్కడో ఒక చోట ప్రత్యక్షమైన శృంగార ఘట్టంలో ఉన్న అల్లాటప్పగాడిని టకీమని ఒక దెబ్బ కొడతాడు కేతిగాడు. వానల కోసం తోలుబొమ్మలాటలు. విరాట పర్వంలో దుర్యోధనుడు కురువృద్ధులతో విరాటరాజు గోవులను ఉత్తరం వైపు తరలించే ఉత్తర గోగ్రహణం కథను తోలుబొమ్మల ఆటగా ఆడిస్తే వర్షాలు కురుస్తాయని ఒక నమ్మకం ఉంది. నాగోబా జాతర ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరల్లో ఒకటి. సర్పజాతిని పూజించడమే ఈ పండగ ప్రత్యేకత. అమావాస్య రోజు తమ ఆరాధ్య దైవమైన నాగోబా పురివిప్పి నాట్యమాడతాడని గిరిజనుల నమ్మకం. అమావాస్య నాడు సరిగ్గా సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 12 గంటల మధ్య కాలంలో గిరిజన పూజారులకు తమ ఆరాధ్య దైవం ఆదిశేషువు కనిపిస్తాడని, వారందించే పాలు తాగి ఆశీర్వదించి అదృశ్యమవుతాడని గిరిజనుల నమ్మకం. నాగోబా గోండుల దేవుడు. ఈ దేవాలయం ఆదిలాబాద్కు 40 కిలోమీటర్ల దూరంలో ఇంద్రవెల్లి మండలం ముత్నూర్ దగ్గర కేస్లాపూర్ గ్రామంలో ఉంది. ఈ జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగ ప్రకటించింది. కేస్లాపూర్ జనాభా 400కు మించదు. కానీ పండగ నాడు లక్షలాది మందితో అది జనారణ్యంగా మారుతుంది. నాగోబాను కొలిస్తే పంటలు బాగా పండుతాయని, శాంతి విరజిల్లుతుందని, రోగాలు మటు మాయమవుతాయని గిరిజనుల నమ్మకం. నాగోబా పూర్వగాథ. నాగోబా చరిత్రను గోండు గిరిజనులు రకరకాలుగా చెప్పుకుంటారు. పూర్వం మోసం కుటుంబానికి చెందిన నాగాయమూతి రాణికి నాగేంద్రుడు కలలో కనిపించి సర్పం రూపంలో ఆమె గర్భాన జన్మిస్తానని చెప్పాడని, ఆ కల నిజమైందని గోండుల నమ్మకం. సర్పరూపంలోని నాగేంద్రునికి తల్లి అంటే రాణి తన తమ్ముడి కూతురు గౌరీతో వివాహం జరిపించింది. అత్త ఆజ్ఞ మేరకు గౌరీ భర్తను బుట్టలో పెట్టుకుని గోదావరికి ప్రయాణం కాగా ఒకచోట పాము ఉడం రూపంలో కనిపించగా ఆ ఊరు ఉడంపోయింది. ఆ తర్వాత గౌరీ ధర్మపురి వద్ద గోదావరిలో స్నానం చేయడానికి వెళ్ళగా ఆమెను చూసి నాగేంద్రుడు మనిషి రూపంలోకి మారాడని, అయితే పేరు ప్రతిష్టలు కావాలో సాంప్రదాయం కావాలో తేల్చుకోమనగా గౌరీ సాంప్రదాయాలను లెక్క చేయకపోవడంతో తిరిగి పాముగా మారాడని కథ. ఆ తర్వాత ఉడంపూర్ నుంచి గరిమిల వరకు అతని కోసం వెతికినా గౌరీ గోదావరిలోనే సత్యవసి గుండంలో కలిసిపోయిందని, నాగేంద్రుడు ఆమె వెంట ఉంచిన ఎద్దు రాయిగా మారిందని భక్తుల విశ్వాసం. ఆ తర్వాత పెళ్లి అయిన ప్రతి జంటకు నాగేంద్రుడి సన్నిధిలో పరిచయం చేయాలని చెప్పి నాగేంద్రుడు కేస్లాపూర్ గుట్టల్లోకి వెళ్లిపోయాడని చెప్తుంటారు. అదే కేస్లాపూర్ గ్రామంగా మారిపోయింది. నాగేంద్రుడు వెళ్లిన గుట్ట వద్ద నాగోబా దేవాలయాన్ని నిర్మించారు. ప్రతి ఏటా పుష్యమాసం అమావాస్య రోజున నాగేంద్రుడు ప్రత్యక్షమవుతాడని గిరిజనుల నమ్మకం. నాగోబా దేవతకు పూజలు మోస్రం వంశీయులే నిర్వహిస్తారు. పండగ చేసుకునే పద్ధతి. వృత్తుల ఆధారంగా 17 శాఖలుగా చీలిన మోస్రం వంశస్థులలోని కటోడా దివాకర్ గారికి ఘడియ సంఖ్య పాయలర్ వాడే శాఖల వారు కేస్లాపూర్ జాతరకు 16 రోజుల ముందు, పుష్యమాస పౌర్ణమికి ఒక రోజు ముందు తమ కులదైవాన్ని పుష్య అమావాస్య రోజున అభిషేకించడానికి, పవిత్ర గోదావరి జలం తేవడానికి కాలినడకన బయలుదేరి వెళ్తారు. ఇదే వంశంలోని మిగతా శాఖల వారు వారి వెంట వెళతారు. కానీ మిగతా 7 శాఖల వారు క్రమం తప్పకుండా వెళ్లాలన్నది నియమం. వారికి ముందుగా పరధాన తెగ వాయిద్య గుండ్రు వాయిస్తూ ఉంటే వెనుక నుంచి గిరిజనులు వెళ్తుంటారు. కేస్లాపూర్కు సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కలమడుగు మండలం సమీపాన ఉన్న గోదావరి నదిలో అస్తమడుగు వరకు అరణ్యం గుండా నడిచి వెళ్లి గోదావరి జలం కలశంతో తీసుకుంటారు.
ఈ అస్తమడుగులో గిరిజనుల పూర్వులు స్నానం చేస్తుండగా నాగదేవత ప్రత్యక్షమై దర్శనమిచ్చాడనే నమ్మకంతో అక్కడ జలాన్ని పవిత్ర జలంగా గిరిజనులు భావిస్తుంటారు. 22 పొయ్యిలు మాత్రమే పెడతారు. జాతరకు వచ్చే మోస్రం వంశీయులు వేలాది మంది ఉన్నా వారు వంట చేసుకునేది మాత్రం 22 పొయ్యిల మీదే. ఈ పొయ్యిలు ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి వీల్లేదు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రహరీ గోడ లోపల గోడకు చుట్టూ దీపాలు వెలిగించేందుకు ప్రత్యేక అరలు ఉంటాయి. ఆ దీపాల కాంతుల వెలుగులో 22 పొయ్యిల్లో మోస్రం వంశీయుల వంతుల వారీగా వంటలు చేసుకుంటారు. పూజా విధానం: జలంతో నిండిన కలశాన్ని పూసిగూడ గ్రామానికి లేదా ప్రధాన పూజారి ఉండే నార్నూర్ మండలం గురిజల గ్రామానికి తెచ్చి అక్కడ ఒక రోజు ఉన్న తర్వాత కలశం అదే గ్రామంలో ఉంచి గిరిజనులంతా తమ ఇండ్లకు తరలి ఒక దినమంతా పండుగ జరిపి తిరిగి కలశం ఉన్న స్థలానికి చేరుకుంటారు. ఇక్కడ నుంచి బయలుదేరి కేస్లాపూర్కు 8 కిలోమీటర్ల దూరంలోని ఇంద్రవెల్లిలో ఆగి అక్కడ వెలిసిన ఇంద్రాదేవికి సామూహికంగా పూజలు జరుపుతారు. ఇంద్రాదేవి వెలిసిన నాటి నుంచి ఈ గ్రామానికి ఇంద్ర పేరు వచ్చిందని గిరిజనులు భావిస్తుంటారు. గిడుగు సీతాపతి పంతులు గారు ప్రముఖ తెలుగు పండితుడు, గ్రంథకర్త. ఆయన తెలుగు సాహిత్యానికి వ్యవహారిక Welcome to SSC Improvement Program. So, this is Biological Science session. Myself E.D. Madhusudan Reddy and then na pakkana unna vallu Sanjeev Kumar from Nizamabad and then Manika Reddy from Sangareddy and then Syed Abdul Naim sir from Nizamabad. Assalamu alaikum. So, let us start the session. So, SSC examinations are very important. In this, there are two changes are there in this academic year. One is introducing 24 pages booklet. For biology and physical science, it is 12 pages booklet, because we are having only 1 hour 30 minutes. That is very important thing. And then that is the ruled paper, not the plain paper. It is a ruled answer booklet. This time we are going to introduce. And another thing is that in the place of grade and grade points, introducing the marks. So, these are the major changes which we are going to implement in this academic year. So, first we understand the question paper pattern. ఏ విధంగా క్వశ్చన్ పేపర్ ఉంటుంది, on the basis of the question paper only we will prepare for the examination. It is very easy to prepare for the examinations if we know if we understand the pattern of the examination question paper. Okay. So, first of all Sanjeev sir, so you explain what is the pattern of the question paper, weightage of the areas which we take the consideration in the preparation of the questions. Okay sir, good morning to everybody. Today we are discussing about the biological science question paper. It is a very important aspect. First we have to understand the pattern of the question paper. Now if you see our question paper, the time allotted for our question paper is 1 hour 30 minutes only. That is very important. We have to manage all types of questions in our 1 hour 30 minutes duration only. So, if you see our question paper, it consisting of 3 sections. Section 1 is considered to be the very short question. This very short question answers, you have to write the answers for these questions in 2 to 3 sentences only. It is very important thing. And the time, the marks allotted for these section for each question is for only 2 marks. So, by keeping all these views, you have to write the answers. That is one important aspect. Then next, if you come to the section 2, again there will be 3 questions. We are going to give 3 questions. You have to attempt all those 3 questions and the answer is limited to 5 to 6 lines. So, that also you have to remember in very important. And the third section is considered to be the essay type of question. Here we are giving 3 questions. Out of 3 questions you have to attempt only 2 and each question carries 6 marks. So, and for the time allotted for this, all these is only 1 hour 15 minutes. If you observe the management, for part A, that is section 1, section 2, section 3, the total time allotted is only 1 hour 15 minutes. Remaining 15 minutes is for part B, that is for multiple choice question. So, there is time is very limited. You have to manage the time, you have to write the answers. Now, all these questions you have observed, they are based on the
academic standards. Now, if you see these academic standards, the academic standard weightage is given. If you understand the weightage of the academic standards, you can prepare the students for the you can prepare well for the examination. So, if you take this, the conceptual understanding, we are giving 40% of weightage in conceptual understanding. That means, out of 40 marks, nearly 18 marks we are getting from the conceptual understanding. And second academic standard, that is questioning and hypothesis, we are giving only 5% weightage. That means, out of 40 marks, only 2 marks will be coming from this academic standard. Now, if you take the third academic standard, that is experiments and field investigation, it is actually we are giving 18% weightage. That means, you are getting 9 marks out of 40 from this entire question paper, from this academic standard. Now, if you take the information and skills and project, there we are giving 80%, means you are getting 4 marks out of 40. Then in the same way, for drawing and diagrams and flow charts, we are giving 15%, means you are getting nearly 7 marks out of 40 marks. And if you finally, if you see the last academic standard, that is application in biodiversity, we are giving 14% weightage, means we will get only 6 marks out of this total entire question paper. Suppose if you understand this pattern of academic standards, and if you prepare the questions as per the academic standards, and you proper maintain time management, it is very easy to get the examination. Okay, sir, well said, sir. So, you concentrate on 2 things. One is examination paper pattern, another one is the weightage to the academic standards. So, 9 questions, 6 areas. These 2 are very important. సో ఇన్ ఫస్ట్ ఒక సెక్షన్లో 3 ప్రశ్నలు, ఒక సెక్షన్లో 3 ప్రశ్నలు, ఇంకో సెక్షన్లో 3 ప్రశ్నలు, 9 ప్రశ్నలు ఇస్తారు. ఎస్ఏ టైప్ లోపల ఒకటి చాయిస్ ఉంటుంది, అదొక అంశం. అండ్ దెన్ 6 ఏరియాస్ లోపల మార్క్స్ ఎట్లా డిస్ట్రిబ్యూట్ అయిందన్న సంగతి సార్ చెప్పినాడు. కాబట్టి క్వశ్చన్ పేపర్ అనేది ఆన్ ద బేసిస్ ఆఫ్ దీస్ 2 థింగ్స్, కాబట్టి వీ మస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ దీస్ 3 థింగ్స్. సో ఆన్ ద బేసిస్ ఆఫ్ ద వెయిటేజ్ ఆఫ్ ద ఏరియాస్ we will discuss each area. So, very important thing is that experiments carries 9 marks, 9 marks for experiments. So, what are the experiments will come in the examination, how do we prepare for the examination, this will be explained by the Manika Reddy sir. Okay, good morning everyone. So my name is Manika Reddy. So, academic standard 3 lab activities. You know, in biology textbook there are in each lesson many biological activity experiment lab activities are there and field investigations are there. From that you are going to get one essay, one 2 marks question and one MCQ question. That means total 9 marks are allotted for this type of questions. If you see the textbook, entire textbook, in first lesson there are 4 activities are there. The first activity is iodine test, that is the presence of starch in leaves, and the next one is evaluation of oxygen during photosynthesis, that is called hydrilla experiment, and the role of CO2 in photosynthesis, that is moles half leaf experiment, and the black paper experiment, the role of sunlight in photosynthesis. These 4 activities you need to prepare. For this you have to write the procedure and you have to remember the materials and the chemicals which are used in that activity, that is very essential. These 2 steps are very essential, and some of the activities inference result is also very important, that you need to focus for essay type of questions. If you see the section 1, in section 1 compulsory you are going to get one question from this academic standard, that is materials and chemicals are being asked as academic standard 3 question in section 1 for 2 marks. For all the activities you need to prepare all the materials which are required, all the chemicals which are required to conduct that activity. That is very very important to get 2 marks in section 1. And if you see the part B, in part B compulsory out of 10 MCQ questions, compulsory you are going to get one MCQ from this academic standard from experiments. So, basically if you see the, if you analyze the previous papers, so in most of the almost all the papers activity, in that activity which chemical is being used or which material is being used is asked. So, that is why you need to, if you can prepare the all the activities in
all the lessons, you can get 9 marks from this academic standard. So, one essay, one 2 marks question and one MCQ question from that academic standard. So, for this compulsory you need to, if procedure is compulsory, you have to focus on procedure. If you write the procedure, you will get full marks in addition to materials and chemicals. For that you have to draw the diagram. Drawing diagram is essential for all the lab activities. So, if you see the steps in writing the experiment, first name of the experiment, already in some experiments it is there in question paper, and materials are required, chemicals are required, you need to remember, and the procedure is compulsory, and the last one is observation. Some of the activities you need to write the observations or results, and some of the activities there is a conclusion or inference is there, and in most of the activities precautions are compulsory. For all this you need to draw the diagram. The drawing diagram is essential for the essay. So, that is it, sir. ఓకే. సో ఎక్స్పెరిమెంట్ సంబంధించి 3 క్వశ్చన్స్ వస్తుంది. ఒక 2 మార్క్ క్వశ్చన్, ఒక 6 మార్క్స్ క్వశ్చన్, ఒకటేమో పార్ట్ బి లోపల MCQ, అది ఒక అంశం. రెండవది ప్రతి యూనిట్ లోపల హౌ మెనీ ఎక్స్పెరిమెంట్స్ మీరు లిస్ట్ అవుట్ చేసుకోవాలా. సారు న్యూట్రిషన్ లెసన్ గురించినటువంటి 4 ఎక్స్పెరిమెంట్ చెప్పినారు. అండ్ దెన్ హౌ టు రైట్ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్, ఆ స్టెప్స్ అనేటివి మనం ఫాలో కావాలి. ఈ 3 అంశాలు ఎక్స్పెరిమెంట్ల విషయం లోపల మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో దెన్ ఇన్ఫర్మేషన్ స్కిల్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, విచ్ క్యారీస్ 4 మార్క్స్, విచ్ కవర్స్ ఇన్ ద సెకండ్ సెక్షన్. సో సంజీవ్ సార్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ఇన్ఫర్మేషన్ స్కిల్స్ బేస్డ్ క్వశ్చన్. Okay, sir, this is a very important information skill related questions. Generally we should take into consideration, means information skill means it is not only the table question, that we have to first understand. Majority of the teachers and students, they are thinking means the table is a mandatory important question, but it is not like that. Actually through these academic standards we want to know how far the analytical power of the students in particular concepts. So, to understand the analytical power in the concept, we are giving in different activities. Those activities we may give in the form of a table, those activities may be give in the form of diagrams, those activities may be in the form of the flow chart, it may be in the form of passage, it may be in the form of graph. So, do not expect any time that the table is a question, but along this table you can get table question, you can get diagram question, you can get graphical questions, you can get any type of passage questions, and you have to first you have to read the information which is given in the table or which is given in the diagram or which is given in the graph. Then you have to analyze this. By for that analyzing what we are giving in the form of questions. Below that table, below that diagram, below that graph, we are giving 3 or 4 questions. The answer is hidden in that concept only, in that table, in that diagram only. So, you have to analyze that particular diagram or table and answer the questions which are given in the below. That is a very easy way of answering the questions. The information will be there itself, but we have to analyze. Generally, suppose you take one simple question, one diagram is given regarding some sort of mitosis diagram or some type of meiosis diagram. You imagine that. Suppose meiosis diagram there in the textbook, we are giving the meiosis diagram as it is in the question. We are asking, observe the following diagram and what are the expected and answer the questions given below that diagram. That is analytical type. So, that question may be which type of division is shown in the above diagram. That is an analytical question. How many, all these are analytical type of questions which have give the information regarding these table questions. So, this information skill questions is a very important and very scoring one, and it is a very interesting one to attempt all these questions, but the way you have to attempt is you have to see the analyze the information which we are giving in detail, then try to answer that questions. You will get the answer for these questions. It is very easy to understand and write answers also, sir. So, information skills based question lo ఒక టేబుల్ రావచ్చు, గ్రాఫ్ రావచ్చు, పిక్చర్ రావచ్చు, ఫ్లో చార్ట్ రావచ్చు, ఒక ప్రాసెస్ కూడా రావచ్చు. దీని బేస్డ్గా వచ్చినా కూడా క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేసేటట్లు ఉండాలి ఒక అంశం. దీనికి సంబంధించి ప్రతి యూనిట్ లోపల ఏ అంశాలు ఉన్నాయనేది మీరు లిస్ట్ అవుట్ చేసుకుంటే ఈ క్వశ్చన్ను మనం సులభంగా అటెంప్ట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. అండ్ దెన్ అనదర్ ఏరియా ఈజ్ ద డయాగ్రామ్స్, వెరీ ఇంపార్టెంట్ వన్ ఎస్ఏ క్వశ్చన్ అండ్ దెన్ వన్ పార్ట్ బి క్వశ్చన్ విల్ బి కవర్ ఇన్ ద డయాగ్రామ్స్. So, explain about the diagram based question, Manika Reddy sir. Okay. So, this is academic standard 5. Compulsory you are going to get. So, one essay from this academic standard
for that you need to see the textbook, entire textbook. In entire textbook there are different types of diagrams are given. The first diagram in first lesson is human digestive system. In the second lesson, human respiratory system. In one page there is a flow of air in human respiratory system. One flow chart is also given there. Beside that, one diagram is also given there, human respiratory system. Those two are very important for essay also. If you see the third lesson, in third lesson, internal structure of human heart or mammalian heart, that is also very, very important diagram. Human excretory system, in human excretory system there is a vertical section of kidney, and nephron diagram is also very important. And the next one is nerve cell diagram, and male and female reproductive structures, and the embryo sac in angiosperms, and the female gametophyte, that is also called as female gametophyte, the structure of ovule, and the mitosis stages. There are 4 different types of stages are there: prophase, metaphase, anaphase and telophase. Those diagrams are very, very important. So, for essay. Okay, sir. So, there are 10 diagrams are there, majorly 10 diagrams. So, what the slide shows the 10 diagrams. If you practice these 10 diagrams, you will get the question from these 10 only. There is no scope to ask another question also. And then for part B, one question is there. Whatever picture is there in the textbook, those are all important. The identification of the picture is there in the part B. సో పార్ట్ బికి సంబంధించి పుస్తకంలో ఉన్న ఏ పిక్చర్నైనా కూడా మీరు ఐడెంటిఫై చేసేసాలి, డ్రా చేయాల్సిన అవసరం లేదు. దాని కింద మీరు ఆ క్వశ్చన్ అనేది కవర్ చేసే అవకాశం అనేది ఉంటుంది. సో నెక్స్ట్ మనకు హైపోథీసిస్కి సంబంధించి ఒక క్వశ్చన్ వస్తుందండి, ఒక 2 మార్క్స్ క్వశ్చన్ ఇన్ ఫస్ట్ సెక్షన్ వస్తుంది. సో ఆ క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది, హౌ టు రైట్ ద ఆన్సర్ ఫర్ దట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ బై ద సంజీవ్ సార్. So the academic standard 2, sir, questioning and hypothesis. In that we are mainly concentrating on the hypothetical type of questions. We want to assess the hypothesis made by the children. For this, generally what we are going to give means the question, this type of question will comes under very short question type, that is for 2 marks. So it is the children will score these 2 marks easily, provided they should know what to write for that question. How the nature of the question will be means, the nature of the question will be what will happen, what would happen. Suppose what will happen if there is no photosynthesis is taking place in the plants. This is the hypothetical question. So the children should imagine and should hypothesize what happens if the photosynthesis does not takes place. They have to hypothesize and write the answers. If photosynthesis does not takes place, the existence of life may be very difficult. So the existence of life may be, while writing the answers, while hypothetical answers, you should keep it in mind that it should have to write in the form of maybe, because we can't expect, it may happen, it may not happen. So while writing the answers for hypothetical questions, you have to write the answers in the form of the that maybe type of questions, you have to write the answers. Suppose in the same way, if the transpiration does not takes place in the living organism, in the plants, what will happen? So with the transpiration process is a very important process. Actually through transpiration, the water which is there, it will gets evaporated from that, and another one is the transportation of water from roots to top of the leaf. It is happening through this transpiration process only. The transpiration makes the plants to pull the water from roots to top of the plant. Suppose if that does not happen, what will happen? The transportation of water may be difficult. Like this, you have to think, you have to imagine, and you have to hypothesize and write the answers. Like this, you will get number of questions. What will happen if the platelets are absent in the blood? What will happen if the meiosis does not takes place? What will happen if the variations are does not taking place in the living organisms? Suppose if the variations are not there in the living organisms, generally it is very difficult to classify the organisms. We cannot identify the organisms. Due to the variations only, we are able to organize and identify. So like this type of questions you can expect in this type of academic standards. So all you should know the concept well, and you should know the process and function of that particular part and concept. If you know these 2 things, you can write any hypothetical issues regarding these questions. సో 2 మార్కుల ఈజీగా మనం గెయిన్ కావాలంటే చాలా సులభంగా ఈ ప్రశ్నను మనం అర్థం చేసుకొని రాయొచ్చు. ఏం జరుగుతుంది అనేది సకారణతోటి, రీజనబుల్ గెస్సింగ్ తోటి రాస్తే మనకు 2 మార్క్స్ అనేటివి వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు ఆన్ ద బేసిస్ ఆఫ్ డైలీ లైఫ్ యూటిలైజేషన్ దెర్ ఆర్ 2 క్వశ్చన్స్ విల్ కవర్ ఇన్ ద క్వశ్చన్ పేపర్.
one in 2 marks and another one is the 4 marks. సో ఏ రకమైనటువంటి ప్రశ్నలు వస్తాయి, వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ బికమ్ అండ్ దెన్ హౌ టు ఆన్సర్ టు దోస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ బి ఎక్స్ప్లెయిన్ బై మాణిక్య సార్. Okay, sir. So that is in academic standard 6th, there are 2 questions will be asked. One question is very short answer question. You need to focus only 3 to 4 sentences, and the second question is from section 2 for 4 marks. Compulsory you have to focus. There are definite areas are there in your textbook. In first lesson, indigestion. So what suggestions will you give to your friend to avoid indigestion? So in first lesson there is an application question is there, like that you will get. If you see, in most of the questions are from 9th and 10th lessons. Fossil fuels are there, exploitation of fossil fuels are taking place. So you need to give some suggestions, what ways are to be followed to avoid the exploitation of natural resources. Such type of questions being asked in application mode. In 6th lesson, if you see, there is a vegetative propagation method is there. In vegetative propagation, so there are most of the plants which are useful economically are propagated by natural vegetative propagation and artificial vegetative propagation. There are many examples are being given, those you need to concentrate. And in 4th lesson, there are different secondary metabolites are there. In secondary metabolites, alkaloids table is also being given, and those secondary metabolites are useful in daily life. In that from that concept you may get question in annual paper. Okay, sir. So in this way we covered all the 6 areas. So if you know the concepts, if you cover these all 6 areas, you may answer very well in the examinations. So we will take one example. ఏదో ఒక కాన్సెప్ట్ను మనం ఈ 6 ఏరియాస్ను ఎట్లా కన్వర్ట్ చేయాలనేది ఇక్కడ ఇచ్చినారు చూడండి. ఒకటి ఏంటంటే స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ కిడ్నీ అనేది, ఇఫ్ యూ లెర్న్ దిస్ కాన్సెప్ట్ యూ మే కన్వర్ట్ దిస్ ఇంటూ అదర్ ఏరియాస్. సో దాన్ని ఎక్స్పెరిమెంట్ బేస్డ్గా అడిగినా కూడా మీరు రాయగలుగుతారు ఇఫ్ యూ నో ద కాన్సెప్ట్. దాన్ని డయాగ్రామ్ బేస్డ్గా అడిగినా కూడా మనం రాసే అవకాశం ఉంటుంది. దాని కింద ఇన్ఫర్మేషన్ స్కిల్ కింద ఆ పిక్చర్ ఇచ్చి అడిగినా, దాని ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా రాసే అవకాశం అనేది ఉంటుంది. సో అదే డైలీ లైఫ్ యుటిలైజేషన్ కానీ, అదేవిధంగా హైపోథిసిస్ ఇచ్చినా కూడా అవకాశం ఉంటుంది. సో కన్వర్టింగ్ వన్ కాన్సెప్ట్ ఇన్ అదర్ ఏరియాస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ విధంగా మీరు అన్ని కాన్సెప్ట్లను కూడా ఆ విధంగా కన్వర్ట్ చేసుకుంటే రాస్తేనంటే ఈజీగా వచ్చే మనం ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. సో వెన్ ద డయాగ్రామ్స్, వన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ దట్ diagram based question is that the essay type question is there, that is the 6 marks. In these 6 marks, each thing drawing, labeling and explain covers 2 marks. So only drawing the diagram is not carries the 6 marks, labeling carries 2 marks, explanation of the structure carries the 2 marks. So you concentrate when draw the diagram. So that is also very important. So concepts carries 18 marks. So in all the 10 lessons concepts carries 18 marks. సో ఈ 18 మార్క్స్ సంబంధించి ఎక్కడెక్కడ ఏ అంశాలు రావచ్చు అనేది సంజీవ్ సార్ గారు వివరిస్తారు. ఒక లెసన్కు సంబంధించి ఏ అంశాల మీద కాన్సన్ట్రేట్ చేయాలో చెప్పండి. ఒక న్యూట్రిషన్ లెసన్ ఎగ్జాంపుల్ తీసుకొని. ఓకే, చెప్పండి. ఎవరు కాల్ చేసేది? ఫోన్ సంగారెడ్డి, చెప్పండి. హలో, చెప్పమ్మా, ప్రశ్న అడుగు. లాంగ్ ఆన్సర్స్ హై వెయిటెడ్ క్వశ్చన్స్, హై వెయిటెడ్ చాప్టర్స్ ఏవి సార్? లాంగ్ ఆన్సర్స్ ఎక్కువ హై వెయిటెడ్ చాప్టర్స్ నుంచి వస్తాయన్నారు కదా సార్, అది ఏ చాప్టర్స్ ఉంటాయి సార్? అట్లా ఒక చాప్టర్ కంటూ ఏమీ ఉండవమ్మా. అన్ని చాప్టర్ లోపల నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే 9వ లెసను, 10వ లెసను, 7వ లెసన్ లోపల కొంచెం స్కోప్ ఎక్కువ లేకుంటుంది కాబట్టి రాకపోవచ్చు. కానీ ఈ చాప్టర్ నుంచే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వస్తాయంటూ ఏముండవు. మీరు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంది? 3 ఉంటాయి లాంగ్ ఆన్సర్. దాంట్లో ఒకటి డయాగ్రామ్ ఉంటుంది, ఒకటి ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. ఇక మిగిలింది ఒకటే క్వశ్చనా, అది ఏ లెసన్లో నుంచి అయినా రావచ్చు. సో అది కూడా చాయిస్ కూడా ఉంటుంది దానికి. కాబట్టి ఒక లెసన్కు ఇంపార్టెన్స్ ఉండదు, అన్ని లెసన్స్కు సేమ్ ఇంపార్టెన్స్ ఉంటుంది. చెప్పమ్మా, సిద్దిపేట నుంచి అడగండి ప్రశ్న. హలో హలో సార్, సంజీవ్ సార్, చెప్పండి. న్యూట్రిషన్ లెసన్ లోపల కాన్సెప్ట్స్ విషయంలో దేనిపైన మనం కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది? కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ విషయానికి వచ్చినప్పుడు, విషయ అవగాహనకు సంబంధించిన క్వశ్చన్స్కి వచ్చినప్పుడు
ఈ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అనేటువంటిది వీ కెన్ గెట్ దిస్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్ ఇన్ ఎస్ఏ టైప్ ఒకటే వస్తుంది. తర్వాత షార్ట్ క్వశ్చన్స్లో ఒకటి వస్తుంది, అంటే 6 మార్క్స్ ఒకటి వస్తుంది, మిగతాది 4 మార్క్స్లో ఒకటి వస్తుంది. అయితే ఈ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ రాసేటప్పుడు, ఎస్ఏ టైప్ రాసేటప్పుడు మనకు ముఖ్యంగా 3 పారామీటర్స్ దృష్టిలో పెట్టుకోవాలి. ఒకటి, ఎక్స్ప్లెయిన్ ది ప్రాసెస్ గురించి సంబంధించి ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ ది ప్రాసెస్ మీన్స్ యూ హ్యావ్ టు రైట్ ఫర్ ఎస్ఏ టైప్లో అడిగినప్పుడు ఎక్స్ప్లెయిన్ ది ప్రాసెస్ అన్నప్పుడు ఇది 8 మార్క్స్ 8 పాయింట్స్లో రాయాల్సి వస్తుంది. అదేవిధంగా కొన్ని కాన్సెప్ట్స్ ఎట్లా ఉంటాయంటే డిఫరెన్సెస్ క్వశ్చన్స్ కూడా రావచ్చు. డిఫరెన్సెస్ క్వశ్చన్స్ కూడా వచ్చేటువంటి అవకాశము ఉంటుంది. తర్వాత నెక్స్ట్ డిఫరెన్సెస్ తర్వాత కంపారిజన్ క్వశ్చన్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ ది న్యూట్రిషన్, ఇన్ ద న్యూట్రిషన్లో యూ కెన్ ఎక్స్పెక్ట్ ద క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ది ప్రాసెస్ ఆఫ్ వాట్ యూ కాల్ మీన్స్ ఎక్స్ప్లెయిన్ ది ప్రాసెస్ ఆఫ్ హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్, ఆర్ డిఫరెన్స్ బిట్వీన్ ఫోటోసింథసిస్ అండ్ రెస్పిరేషన్, డిఫరెన్సెస్ బిట్వీన్ ఏరోబిక్ అండ్ ఎనరోబిక్ రెస్పిరేషన్. ఈ విధమైన డిఫరెన్సెస్ క్వశ్చన్స్ కానీ, లేకపోతే ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేసే క్వశ్చన్స్ కానీ, ఎక్స్ప్లెయిన్ ద యూరిన్ ఫార్మేషన్ ప్రాసెస్ ఆఫ్ మెకానిజం ఆఫ్ యూరిన్ ఫార్మేషన్స్ కానీ, ఇటువంటి క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, అదేవిధంగా ఇంకొక లెసన్ తీసుకొని మాణిక్యరెడ్డి సార్ గారు ఒక 8th లెసన్ హెరిడిటీ అండ్ ఎవల్యూషన్, దానిలో ఏ అంశాలపైన కాన్సెప్ట్ విషయంలో కాన్సన్ట్రేట్ చేయాలో చెప్పండి. If you see the heredity lesson, so pea plant is taken as a experimental plant. So in that there are characters are given, 7 characters are chosen by Mendel. In those 7 characters traits are given, lakshanamshalu, traits. So one trait is dominant, the other trait is recessive. Those characters along with the traits you need to remember. That is very, very important for even bit also, even bit paper also. And the F1 hybridization, that in F1 hybridization monohybrid cross is given at 10th level, that you need to focus. In textbook there is one monohybrid cross is given by considering the seed color, yellow color is dominant, green color is recessive. This Punnett square method it is being explained, so we need to focus. And Mendel laws also very important, and 2 laws are explained by monohybrid cross. One is law of dominance, the other one is law of segregation. So first of all you need to focus law of segregation. By Punnett square method you can explain the second law. This law is also called as law of purity of gametes. That means traits are getting separated at the time of gamete formation. That is also explained by Punnett square method. So in next Darwin's nutshell is given. There are 8 points are given. Those 8 points you need to write and you have to read. So that is also very important. And homologous and analogous organs. Homologous and analogous organs are also very important for 4 marks and essay. So those fields, those concepts you need to read in 8th lesson, sir. Heredity and evolution. ఓకే, ఇదే విధంగా మిగిలిన లెసన్స్ లోపల కూడా కొన్ని కాన్సెప్ట్స్ని ఐడెంటిఫై చేసుకొని మీరు ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. చాలామంది ఆన్సర్ రాసే కెపాసిటీ ఉన్నప్పటికీ కూడా, ఆన్సర్ సరిగా తెలిసినప్పటికీ కూడా రాసే విధానం లోపల కొన్ని లోపాలు చేయడం వల్ల దే ఆర్ లూజింగ్ మార్క్స్. సో హౌ టు అవాయిడ్ ద ఎర్రర్స్ వెన్ రైటింగ్ ద ఆన్సర్ అనేది మనం మాట్లాడే ముందు. హలో చెప్పండి. హలో 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 సార్. అడగండి ప్రశ్న. సార్ ఇప్పుడు మీరు క్వశ్చన్స్ ఏమేమి రాయాలి అని కొత్త చెప్తారు కదా సార్ బయాలజీలో, కానీ ఇప్పుడు మనకి కొత్తగా బుక్లెట్ అనేది యాడ్ అయింది సార్. కొత్తగా అది మాకు ఇంత ముందు ఎవరికి లేదు, మాకు లేదు. ప్రశ్న అడగండి. అది ఎలా మాకు బుక్లెట్ ఎలా రాయాలి? బుక్లెట్ 12 pages. బుక్లెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. బుక్లెట్ ఇస్తారండి. బయాలజీకి ఫిజికల్ సైన్స్కు 12 పేజీల బుక్లెట్ ఇస్తారు. అది పార్ట్ ఏలో ఉన్నటువంటి 9 ప్రశ్నలకు జవాబులు రాయడానికి ఇవ్వబడుతుంది. పార్ట్ బి మళ్ళీ పార్ట్ బి లోపలనే రాసే అవకాశం ఉంటుంది. ఆ బుక్లెట్ ప్లెయిన్గా కాకుండా లైన్స్ ఉంటుంది, రూల్డ్ పేపర్ ఉంటుంది. అది మనం అన్ని ప్రశ్నలు ఇంకా ఎక్స్ట్రా చాయిస్ ఉన్న ప్రశ్నలు రాసేటంతకు సరిపడేటంత పేపర్ ఉంటుంది. అది ఏమి ఇబ్బంది ఉండదు. 12 పేజీల బుక్లెట్ ఉంటుంది. ఇంతకుముందు మనకు ఆన్సర్ పేపరు అండ్ దెన్ అడిషనల్ పేపర్లు ఇచ్చేవాళ్ళు, అదంతా ఉండదు ఈసారి. సో అది ఈసారి వచ్చినటువంటి మార్పు. మిగిలిన వాటి సబ్జెక్టులకేమో 24 పేజీలు ఉంటుందండి. ఓకే, సో సంజీవ్ సార్, సో వాట్ ఆర్ ద కామన్ ఎర్రర్స్ డూయింగ్ బై ద చిల్డ్రన్?
సో హౌ టు అవాయిడ్ దోస్ కామన్ ఎర్రర్స్ గురించి కొంచెం వివరించండి. ఆన్సర్ షీట్స్ రాసేటప్పుడు చాలామంది మన ఆన్సర్ షీట్ రాసిన తర్వాత కొన్ని మెళకువలు పాటించాలండి, అయితేనే మన మార్కులు ఎక్కువ స్కోర్ చేయడానికి అవసరం వస్తుంది. ఫస్ట్ పేపర్ ఇచ్చిన వెంటనే పేపర్ని ఒక 5 నిమిషాలు బాగా చదవండి. రీడ్ ద క్వశ్చన్స్ థరోలీ ఫస్ట్, ఇంపార్టెంట్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. Read the question thoroughly, and after reading the what we have to write, what should we write అనేటువంటిది ఫస్ట్ మైండ్లో సెటప్ చేసుకొని తర్వాతనే రాయండి. నంబర్ 1 పాయింట్. నంబర్ 2, టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్ అంటే సెక్షన్ 1కి టైం ఎంత అలాట్ ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని, సెక్షన్ 2కి సెక్షన్ టైం మేనేజ్మెంట్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత 3వ పాయింట్ ఏమిటంటే సెక్షన్ 1 రాసేటప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆన్సర్ ఈజ్ లిమిటెడ్ టు 2 or 3 సెంటెన్సెస్ అంటున్నాం. చాలామంది ఏం చేస్తున్నారు, 2 to 3 సెంటెన్స్ రాయమంటే ఆ ఒకటే సెక్షన్ 1 ఒక పేరాలు రాస్తున్నారు. ఆ పేరాలు రాసిన తర్వాత దాంట్లో ఏం అడుగుతున్నామో అది లేకుండా పనికిరాని మెసేజ్ బాగా ఉంటుంది. సో దట్స్ వై ఇన్ అవర్ సైన్స్ పర్టికులర్లీ ద వే ఆఫ్ రైటింగ్ ఈజ్ సిస్టమాటిక్ రైటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో వాట్ వీఆర్ ఆస్కింగ్, ఆ పాయింట్స్ బుల్లెట్ పాయింట్స్ సెంటెన్సెస్ పాయింట్ వైజ్గా 1 2 3 4 పాయింట్ వైజ్గా రాసి ఆ సెంటెన్స్ ఆ క్వశ్చన్లో ఏం అడుగుతున్నామో దాన్ని ఆన్సర్ని రిఫ్లెక్ట్ చేస్తూ దానికి సంబంధించిన కీవర్డ్ ఆ ఆన్సర్లో రిఫ్లెక్ట్ అయ్యేటట్టు రాస్తే యూ విల్ గెట్ గుడ్ మార్క్స్ అండి. దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్. బట్ వాట్ వీఆర్ అబ్జర్వింగ్ మీన్స్ సెక్షన్స్కి పేజీలు రాస్తున్నారు, అంత అవసరం లేదు. ఏది అడుగుతున్నారో మన అకాడమిక్ స్టాండర్డ్ పరీక్షిస్తున్నాం కాబట్టి అకాడమిక్ స్టాండర్డ్ ద్వారా మీకు అచీవ్ అయిందా లేదా చూస్తున్నాం ఆ 4 పాయింట్స్ ద్వారా. ఆ ఆన్సర్ రాసేటప్పుడు ఆన్సర్ అనేటువంటిది పాయింట్ వైజ్గా ఉండాలి, తర్వాత దాంట్లో కీవర్డ్ రిఫ్లెక్ట్ కావాలి, తర్వాత రాసేటప్పుడు గుడ్ హ్యాండ్ రైటింగ్ రాయాలండి. హ్యాండ్ రైటింగ్ ఈజ్ ఆల్సో ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. కాబట్టి నీట్ హ్యాండ్ రైటింగ్ రాసి ఓవర్ రైట్ రాయకుండా చేయండి, అదొకటి. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రెండో ముఖ్యమైన చాలా ఎర్రర్స్ ఏం చేస్తున్నారు, రాసేటప్పుడు సెక్షన్స్ క్వశ్చన్ నెంబర్స్ కూడా కంపల్సరీగా రాయాలి. సెక్షన్స్ క్వశ్చన్స్ నెంబర్స్ రాయకుండా హ్యాపజార్డ్గా రాసేది కూడా దిద్దడానికి కష్టం అవుతుంది, అది కూడా మార్క్స్ స్కోరింగ్కి దోహదం చేస్తుంది. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు డయాగ్రామ్ విషయానికి వచ్చినప్పుడు డయాగ్రామ్ రాసేటప్పుడు డయాగ్రామ్ దించేటప్పుడు చాలా చేస్తున్న మిస్టేక్స్ ఏంటంటే డయాగ్రాము సగం తీసేస్తున్నారు, లేబలింగ్ సరిగ్గా ప్రాపర్ చేయడం లేదు. డయాగ్రామ్ చేసినప్పుడు లేబలింగ్ పార్ట్స్ ఏ పార్ట్కి అయితే లేబలింగ్ చేస్తున్నామో ఆ పార్ట్ కంప్లీట్గా దాంట్లో రిఫ్లెక్ట్ కావాలి. హ్యూమన్ డైజెస్ట్ సిస్టమ్ డయాగ్రామ్ ఇచ్చి స్టమక్ దగ్గర ఇంటెస్టైన్ చూపించి ఇంటెస్టైన్ దగ్గర స్టమక్ చూపిస్తున్నారు, అటువంటి చాలా బ్లండర్ మిస్టేక్స్ చేస్తున్నారు. కాబట్టి డయాగ్రామ్ ద్వారా వీ హ్యావ్ టు గెట్ ది కాన్సెప్ట్ త్రూ దిస్ డయాగ్రామ్ ఓన్లీ. సో లేబలింగ్ ప్రాపర్ లేబలింగ్ షుడ్ బి డన్ బై ద చిల్డ్రన్. సో మీరు ఎప్పుడైతే డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేస్తున్నారో డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు దానికి సంబంధించిన లేబలింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఆర్టిస్టిక్ డయాగ్రామ్ అవసరం లేదు, కాన్సెప్ట్ రిఫ్లెక్టెడ్ తీస్తే సరిపోతుంది. దానికి సంబంధించిన 2-3 పాయింట్స్ కంపల్సరీగా రాయాలి. ఇవి కొన్ని పాటిస్తే విల్ గెట్ డెఫినెట్ స్కోరింగ్. ఓకే, థ్యాంక్ యూ. ఫోన్ కాల్ వస్తుంది, చెప్పండి. హలో. హలో సార్. చెప్పమ్మా, ప్రశ్న అడుగు. బయాలజీలో ఐడిలోప్లాక్ వస్తుందా? బయాలజీలో హైపోథిసిస్ ప్రశ్ననా? హైడ్రిల్ ఎక్స్పెరిమెంటా? ఇట్లా ఒక ఎక్స్పెరిమెంట్ వస్తుందా రాదని నేరుగా చెప్పలేం కదా. హైడ్రిల్ ఎక్స్పెరిమెంట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మనకు న్యూట్రిషన్ లెసన్లో 4 ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి, దాంట్లో హైడ్రిల్ ఎక్స్పెరిమెంట్ కూడా ఒకటి కాబట్టి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అదే వస్తుందని కాదు, అన్ని ఎక్స్పెరిమెంట్లు చదవాలమ్మా. ఓకే, సో ఇప్పుడు మనము ఉర్దూలో కూడా ఈ అంశాలన్నీ మనం చూద్దాం. మనకు సయ్యద్ అబ్దుల్ నయీం సారు ఉర్దూకు సంబంధించినటువంటి అంశాలు వివరిస్తారు. సార్. मौजूद असातिज़ा इकराम, प्यारे बच्चों, अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातहू। अजीज़ तलबा व तालिबात, जैसा कि आपने अभी सेशन में सुना है कि इस बार हुकूमत तेलंगाना ने 2 तब्दीलियाँ की है, जिसमें हमको 12 पेज का बुकलेट दिया जाएगा. अब एडिशनल नहीं रहेंगे ना, मेन पेज रहेगा. 12 पेज का एडिशनल बायोसाइंस के लिए सेपरेट दिया जाएगा और उसी के साथ साथ निशानात का लुज़ूम है इस बार ग्रेडिंग छोड़ के. तो बच्चों, हम सबसे पहले देखेंगे कि आखिर ये क्वेश्चन पेपर का पैटर्न कैसा होगा और पैटर्न के साथ साथ हम उसके एकेडमिक स्टैंडर्ड देखेंगे. तो बच्चों, हम देखते हैं कि हमारे जो एकेडमिक स्टैंडर्ड है, जो 6 स्टैंडर्ड है, वो स्टैंडर्ड में हम किसको कितना वेटेज दिया गया. हम पहले एग्जामिनेशन क्वेश्चन पेपर किस तरीके से आएगा, उसका पैटर्न कैसा रहेगा, सवालात की नोयत कैसे रहेगी, हम पहले एकेडमिक स्टैंडर्ड को हमको समझना पड़ेगा. तो बच्चों, हम यहाँ पर जो आपके सामने स्क्रीन पे जो स्लाइड है, वो स्लाइड में क्या बताया जा रहा है कि कौन से
तालीमी मियारात को कितना वेटेज दिया गया है और कितने निशानात है उसके। तसव्वुरात की तफहीम में 40% है और 18 में उसके निशानात है। सवालात करना, मफरूजात कायम करना है उसका 5% है और 2 निशानात है। तजुर्बात और हल्क़े अमल के मुशाहिदात 18% है, उसके 9 निशानात है। मालूमात इकट्ठा करने की महारत और इसके 8% है, 4 निशानात है। शक्लें उतारना ये बायोलॉजिकल साइंस में बहुत ज़्यादा अहमियत रखता है, इसके 15% दिया गया और 7 मार्क्स है। फिर रोज़मर्रा ज़िंदगी में डेली लाइफ में जो इस्तेमाल है 14%, 6 मार्क्स है। तो इस तरीके से हमारा एकेडमिक स्टैंडर्ड के जो निशानात है वो निशानात में अब यहाँ देखिए कि क्वेश्चन पेपर पैटर्न कैसा है कि हिस्से अव्वल में पार्ट ए में हमको जो वक्त 1 घंटा 15 मिनट दिया जा रहा है, जिसमें सब्जेक्ट हुए 3 सेक्शन है उसमें कि सेक्शन 1, 2 और 3, और 3 सेक्शन में हमको हर सेक्शन में 3-3 सवाल दिए जा रहे हैं कि 3 सवालात है और 3 सवालात के सवाल पूरे कंप्लीट करना है आपको और हर सवाल का 2 निशान है। इस तरीके से सेकंड सेक्शन में फिर 3 सवालात है और हर सवाल के 4 निशानात है, उसमें भी आपको मुकम्मिल करना है, लाजमी सवालात करना है। और थर्ड सेक्शन की जानिब जब आएंगे हम तो वहां पर आपको 3 सवालात दिए जा रहे हैं, उसमें चॉइस है आपको, यानी 2 लॉन्ग क्वेश्चन करना है। तो इस तरीके से सेक्शन 1, 2, 3 ये पार्ट ए का हिस्सा है। अब पार्ट बी में देखिए आप, पार्ट बी में क्या है, मल्टीपल चॉइस क्वेश्चन रहेंगे और हर एक सवाल 1 निशानात का रहेगा और 10 सवालात रहेंगे जो लाजमी रहेंगे। तो बच्चों इस तरीके से हम अगर अब ये जायजा लेंगे अब तो अब यहाँ पर एकेडमिक वाइज क्वेश्चन कैसे आएंगे, मैं आपको एक तस्वुर यहाँ पर दे रहा हूँ कि एक ही तस्वुर में मुख्तलिफ एकेडमिक स्टैंडर्ड को किस तरह पूछा जा रहा है। ये स्लाइड देखिए आपके सामने, यानी कि यहाँ पर क्या है, अगर हम किडनी के बारे में ले लेंगे कि अगर गुर्दे की अर्जी तराश, गुर्दे की साख्त के बारे में या अखराजी निज़ाम के बारे में, कि उसमें देखिए आप एक ही कॉन्सेप्ट है कि कॉन्सेप्ट क्या है, उसमें इंसानी गुर्दे की अंदरूनी साख्त के बारे में लिखिए। तस्वुरात की तफहीम में ऐसा पूछता है, फिर उसमें तजुर्बा क्या है, इंसानी गुर्दे की अंदरूनी साख्त का मुशाहिदा करने के लिए तजुर्बाती तरीका लिखिए। अगर उसी सवाल को अगर शक्ल में ले लेंगे, हम डायग्राम में ले लेंगे, तो इंसानी गुर्दे की साख्त को जाहिर करने वाला लेबलाइज डायग्राम, नामजद खाका उतारिए। अगर उसको आप जो नेक्स्ट एकेडमिक ईयर 4 एकेडमिक ईयर में तो उसके मुतालिक असबिया से मुतालिक या जो आप नेफ्रान से मुतालिक जो सवाल होंगे वो सवाल आएंगे। अब यहाँ पर हाइपोथेसिस टाइप क्वेश्चन भी रहेगा जो मफरूजा कायम करते हैं हम, कि वो ये है कि अगर गुर्दे के जो हमारे पेशाब बनने का जो ये तरीका है यानी मैकेनिज्म है, यूरिन मैकेनिज्म 4 स्टेप है, अगर उसमें मरगोली तख्तीर का काम सही तरीके से अंजाम नहीं दिया तो क्या होगा। ऐसे और आखिरी में क्या है बच्चों के उसमें कि रोजमर्रा जिंदगी में अगर किसी शख्स के, अगर कोई शख्स के 2 के 2 गुर्दे नाकारा हो गए तो आप क्या तजावीज़ पेश करेंगे। एक ही कॉन्सेप्ट के लिए को हम इस तरीके से ये जो सवाल आएंगे। अब इसमें देखिए बच्चों, अब कॉन्सेप्ट देखेंगे हम, यानी कि तग़ज़िया में जो कॉन्सेप्ट रखा गया है कि मेन कॉन्सेप्ट क्या है, कि जो हमको सवाल आने का जो क्राइटेरिया है कि हम अगर कॉन्सेप्ट को देख लेंगे तो हम सवाल कौन से भी एकेडमिक स्टैंडर्ड से आने दो, हम वो कॉन्सेप्ट को समझेंगे तो वो इसमें हमको आसानी होगी। अब यहाँ देखिए बच्चों के फर्स्ट जो न्यूट्रिशन है, न्यूट्रिशन में हम क्या देखे थे, फर्स्ट जो शुआई तरकीब, उसका मैकेनिज्म, अंदरूनी और बैरूनी अवामिल है उसमें और मसावात है। इस तरीके से और एक उसमें जो पार्ट है विटामिन से, उसमें जो हमको नाखिस तग़ज़िया है। इस तरीके से हम मैक्सिमम कॉन्सेप्ट को अगर हम कवर करेंगे तो हम कौन से भी एकेडमिक स्टैंडर्ड का सवाल है तो हम कर सकेंगे। अगर हम अमले तनफ़ुस की बात करेंगे, नेक्स्ट स्लाइड सर, अमले तनफ़ुस की जो बात करेंगे कि उसमें क्या है बच्चों कि उसमें फ्लो चार्ट है और बाज़ाब्ता जो है उसमें अमले तनफ़ुस है, पौधों में अम्ल तनफ़ुस भी है और इंसान में अम्ल तनफ़ुस भी है, कि वहां पर अम्ल तनफ़ुस में और ख़ास तौर पर हवाबाश और गैर हवाबाश जो अम्ल तनफ़ुस है उसके जो डिफरेंसेस है, उसका जो इक्वेशन है, उसके कॉन्सेप्ट को हमको समझने की ज़रूरत है। अगर हम दूसरे लेसन में आएंगे, नेक्स्ट लेसन में आएंगे हम कि तनख़ीली निज़ाम में, तनख़ीली निज़ाम का जो मेन कॉन्सेप्ट है हमारा, जिसको हम ज़्यादा से ज़्यादा तसव्वुरात की तफ़हीम में पूछा जा रहा कि अगर दिल की अंदरूनी और बैरूनी साख्त का जो हम बयान कर सकते हैं उसको समझकर हम उसके पॉइंट वाइज लिखना चाहिए उसको। उसमें जो है सो आर्टरी मतलब शीरियाने हैं, वरीदे हैं और साथ ही साथ मुख्तलिफ किस्म के उसके आर्गन्स है। और इसके बाद अगर हम अमले अखराज लेंगे, अमले अखराज में क्या है कि इंसानी अखराज का निज़ाम है, नेफ्रॉन है और गुर्दे की तुली तराश है। इसके साथ साथ हम इस तरीके से अगर चैप्टर वाइज चले जाएंगे हम तो हर चैप्टर में मैं असातिज़ा से गुजारिश करूंगा कि वो तालीमी मियारात की बुनियाद पर बच्चों को अभ्यासा दीपिका, खास तौर पर अभ्यासा दीपिका में प्रैक्टिस क्वेश्चन बहुत है, तो मैं असातिज़ा से गुजारिश करता हूं कि तालीमी मियारात की बुनियाद पर, जैसा कि हम अभी क्वेश्चन पेपर के पैटर्न को समझे कि तमाम तालीमी मियारात 6 के 6 तालीमी मियारात को क्वेश्चन पेपर पैटर्न के डिजाइन करें, उसी बेस पे
हर एक लेसन से वही तालीमी मेयारात की बुनियाद पर मुख्तलिफ क्वेश्चंस को अगर बच्चों को हम देंगे प्रैक्टिस के लिए तो बच्चे अल्हम्दुलिल्लाह अच्छे से अच्छे सवाल करने की कोशिश करेंगे। लेकिन कुछ ये नुखाइश ये है कि बच्चे पेपर तो करते हैं लेकिन मार्क्स बहुत लूज करते हैं, मार्क्स लॉस कर लेते हैं। तो मैं उसके कुछ टेक्निक्स बता रहा हूँ कि बच्चों ये बायोलॉजिकल साइंस में हमको 4 मार्क्स में और 6 मार्क्स में अगर क्वेश्चन से ताल्लुक रखता डायग्राम हो तो कंपलसरी ड्रा कीजिए, और डायग्राम भी ऐसा ड्रा करना चाहिए कि उसके नामजद यानी कि उसके नाम बताना चाहिए हमको, क्योंकि डायग्राम जो एक तो कम वक्त में उठाना, नीट उतारना चाहिए और उसके लेबलाइज करना चाहिए, और उसी के साथ साथ जो सवाल पूछा जा रहा उसी सवाल का जवाब देना चाहिए। यानी कि सेक्शन 1 में 1 या 2 जुमलों में, सेक्शन 3 में 3 या 4 जुमलों में, और सेक्शन 6 में या 7 या 8 लाइन में आप जवाब मुतालिका लिखिए। और एक बात है कि पॉइंट वाइज अगर लॉन्ग क्वेश्चन में पॉइंट वाइज समझाइए उसको, क्योंकि हम जो यहाँ पर देखें कि एकेडमिक स्टैंडर्ड 4 जो टेबल्स है यानी कि उसमें सवाल आपको ग्राफ का भी आ सकता है, डायग्राम का भी आ सकता है, जिदवल का भी आ सकता है, पैसेज वाइज भी आ सकता है। तो वहां पर हम कंटेंट को इस तरीके से समझाना चाहिए बच्चों को ताकि वो पूरे तालीमी मेयारात को कवर सके। ठीक है बच्चों? Okay, thank you sir, very well explained by Naeem sir. Two important things, one thing is covered by the Naeem sir. very important thing, మీకు ఏదైతే అభ్యాస దీపిక ఇచ్చినారో అది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు అభ్యాస దీపికను తప్పకుండా చదవండి. ముందు అభ్యాస దీపికలు ఉన్నటువంటి కాన్సెప్ట్స్ అన్నీ చదివిన తర్వాత యూ గో టు అదర్ మెటీరియల్, టెక్స్ట్ బుక్ ఆర్ అదర్ మెటీరియల్. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ దెన్ రోజు ఒక 3 ప్రశ్నలు, ఒక ఎస్సేది, ఒకటి 4 మార్క్స్, ఒక 2 మార్క్స్ది బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ 2 టార్గెట్స్ పెట్టుకోండి, మీరు యూ విల్ గెట్ మోర్ మార్క్స్. ఓకే, థ్యాంక్ యూ. భారతదేశంలో రెండవ పెద్ద పొడవైన నది గోదావరి. దీనిని దక్షిణ గంగా, వృద్ధ గంగా, కవుల నది, ఇండియన్ రైన్ అనే పలు పేర్లతో పిలుస్తారు. గోదావరి నది మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా త్రయంబకేశ్వర్ వద్ద ఉత్తర సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో జన్మిస్తుంది. గోదావరి దాని ఉపనదులను కలుపుకొని 3,13,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. ఈ నది మొత్తం పొడవు 1,465 కిలోమీటర్లు కాగా తెలంగాణలో దాదాపు 565 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది. తెలంగాణ రాష్ట్రానికి ప్రాణధారమైన ఈ నది మొదటగా నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి వద్ద మన రాష్ట్రంలో ప్రవేశించి నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల గుండా ప్రవహిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి బుర్గం పహాడ్లో ప్రవేశించి పోలవరం మీదుగా రాజమహేంద్రవరానికి దిగువన సప్త గోదావరిగా పిలువబడుతూ బంగాళాఖాతంలో కలుస్తుంది. గోదావరి నదిలో కలిసే ఉపనదుల్లో ఎడమవైపు కలిసే ఉపనదులు ప్రాణహిత, శబరి, సీలేరు, వార్ద, పెన్గంగ, వెన్గంగ, కడెం, ఇంద్రావతి. అలాగే కుడివైపు కలిసే ఉపనదులు మంజీరా, కిన్నెరసాని, మూల, ప్రవర, మానేరు. గోదావరి ఉపనదుల గురించి చూస్తే ప్రాణహిత నది గోదావరి నదికి అతిపెద్ద ఉపనది. దీని పొడవు 721 కిలోమీటర్లు. తెలంగాణలో 113 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. వార్ద, పెన్గంగ, వెన్గంగ 3 చిన్న నదుల కలయికతో ఏర్పడిన ప్రాణహిత మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలలో ప్రవహించి చివరగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరిలో కలుస్తుంది. ఈ ప్రాంతాల్లోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. గోదావరి మరో ఉపనది మంజీరా నది మహారాష్ట్ర బీడ్ జిల్లా జాంఖేడ్ కొండల్లో జన్మించి కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల గుండా 724 కిలోమీటర్ల మేర ప్రవహించి గోదావరిలో నిజామాబాద్ జిల్లా కందకుర్తి వద్ద కలుస్తుంది. ఉపనదులలో అతి పొడవైన నది మంజీరా. దీనిపైనే నిజాం సాగర్ ప్రాజెక్టు నిర్మించారు. గోదావరి మరో ఉపనది తెలంగాణలోనే జన్మించిన కడెం నది. ఆదిలాబాద్ జిల్లా బజర్హత్నూర్ వద్ద జన్మించి నిర్మల్ జిల్లా పసుపుల గ్రామం వద్ద గోదావరిలో కలుస్తుంది. ఈ నదిపై సుందరమైన ఎత్తైన కుంటాల, గాయత్రి, పోచర జలపాతాలు కలవు. కడెం నదిపై నారాయణరెడ్డి ప్రాజెక్టు నిర్మించారు. ఇంద్రావతి నది ఒడిశా రాష్ట్ర కలహండి జిల్లా దండకారణ్య కొండల్లో జన్మించి ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల గుండా ప్రవహించి తెలంగాణలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేపూర్ వద్ద గోదావరి నదిలో కలుస్తుంది. ఈ నదిపై
చిత్రకూట్ జలపాతం కలదు. గోదావరి మరో ఉపనది అయిన కిన్నెరసాని నది ములుగు జిల్లా మేడారం గ్రామం దగ్గర తాడ్వాయి కొండ పర్వత శ్రేణుల్లో జన్మించి భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లా మీదుగా ప్రవహిస్తూ చివరగా బుర్గంపాడు వేలేరు గ్రామాల మధ్య గోదావరితో అనుసంధానం అవుతుంది. ఈ నదిపై కిన్నెరసాని ప్రాజెక్టును నిర్మించారు. మరో ఉపనదైన మానేరు నది రాజన్న సిరిసిల్ల జిల్లా గుట్టాల్లో జన్మించి కరీంనగర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మీదుగా ప్రవహించి మహదేవ్పూర్ దగ్గర గోదావరిలో కలుస్తుంది. గోదావరి మరో ఉపనది శబరి. ఇది ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా సింకారం కొండ శ్రేణుల్లో జన్మించి సీలేరు నదిని కలుపుకొని ఆంధ్రప్రదేశ్లోని కూనవరం వద్ద గోదావరిలో కలుస్తుంది. జిమ్ కార్బెట్ జాతీయ పార్క్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. 1936లో జిమ్ కార్బెట్ పేరు మీద ఏర్పాటైన ఈ పార్క్ దేశంలోని పురాతన జాతీయ ఉద్యానవనం. ఇది బెంగాల్ పులికి స్వర్గధామం. ల్యాండ్ ఆఫ్ ది రాయల్ ప్రిడేటర్ గా ఖ్యాతి పొందిన రణతంబోరు జాతీయ పార్క్ రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. చారిత్రాత్మక కోటను కలిగి ఉన్న రణతంబోర్ బెంగాల్ టైగర్లకు బలమైన కోట. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఉన్న సుందర్బన్స్ జాతీయ పార్కును వారసత్వ స్థలంగా యునెస్కో గుర్తించింది. ఇది మడ అడవులకు ప్రసిద్ధి. విభిన్నమైన వృక్ష జంతుజాలాలకు సుందర్బన్స్ నిలయం. అసోం రాష్ట్రంలో ఉన్న కజీరంగా జాతీయ పార్కులో ఒక కొంకి కలిగిన ఖడ్గమృగాలు కనిపిస్తాయి. యునెస్కో వారసత్వం పొందిన కజీరంగా ఉద్యానవనం గడ్డి భూములు, చిత్తడి నేలలకు ప్రసిద్ధి. పెరియార్ జాతీయ పార్క్ కేరళ రాష్ట్రంలో ఉంది. ఏనుగులు, పులుల సంరక్షణ కేంద్రమైన ఈ ప్రాంతం పశ్చిమ కనుమల రత్న భాండాగారం, క్షీరదాలకు స్వర్గధామం. బందీపూర్ జాతీయ ఉద్యానవనం కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఇది పులులు, ఏనుగులను సంరక్షిస్తుంది. విభిన్న పర్యావరణ వ్యవస్థలను కలిగి ఉంది. ఆసియాటిక్ సింహాల సంరక్షణ కేంద్రంగా ప్రసిద్ధి పొందిన గిర్ జాతీయ పార్క్ గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఆసియా సింహం అభివృద్ధికి సురక్షితమైన ఆవాసాన్ని అందిస్తున్నది గిర్ అభయారణ్యం. బన్నెరగట్ట నేషనల్ పార్క్ కర్ణాటక రాష్ట్రంలో ఉంది. వన్యప్రాణుల పట్టణంగా ప్రసిద్ధి. ప్రకృతి సామరస్య ఉనికికి నిదర్శనంగా నిలుస్తుంది. పెంచ్ జాతీయ పార్క్ మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో విస్తరించి ఉంది. మోగ్లీ కథకు, ది జంగిల్ బుక్కు స్ఫూర్తినిస్తుంది. పులులు, బహిరంగ గడ్డి భూములకు, వన్యప్రాణుల శ్రేణికి ఆవాసాన్ని కలిగిస్తోంది. ఎత్తైన ప్రాంతాలకు ఆశ్రయం కల్పిస్తున్న హేమీసు జాతీయ పార్క్ లదాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలలో ఉంది. హిమాలయ శ్వేత పులుల సంరక్షణకు స్వర్గధామం. ఇది 1981లో స్థాపించబడింది. దుధ్వా నేషనల్ పార్క్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. తెరాయి పులుల సంరక్షణ కేంద్రం. ఇండో నేపాల్ సరిహద్దులో ఉన్న దుధ్వా చిత్తడి జింకలు, పులులకు ప్రసిద్ధి చెందిన జీవ వైవిధ్య ప్రాంతం. ఒడిశా రాష్ట్రంలో ఉన్న సిమ్లిపాల్ జాతీయ పార్క్ పులులు, ఏనుగులు, వైవిధ్య జీవుల సంరక్షణకు కేంద్రం. ఏనుగులు, పులులతో పాటు వివిధ రకాల ఆర్కిడ్లు, ఔషధ మొక్కలకు నిలయం. నాగర్హోల్ జాతీయ పార్కు కర్ణాటక రాష్ట్రంలో ఉంది. పులులు, ఏనుగులు, దుప్పులకు ప్రసిద్ధి. నాగర్హోల్ నేషనల్ పార్కు అడవి ఏనుగుల భూమిగా ఉద్భవించింది. మహారాష్ట్రలోని తాడోబా జాతీయ పార్కు పులులు, దుప్పులకు సంరక్షణ కేంద్రం. ఇక్కడ తాడోబా అంధారీ టైగర్ రిజర్వ్ ఉంది. రాజస్థాన్లోని సరిస్కా టైగర్ రిజర్వ్ ఆకురాల్చే అడవులు, కఠినమైన కొండలు, బహిరంగ పచ్చిక భూములకు ప్రసిద్ధి. బెంగాల్ పులి ఇతర వన్యప్రాణుల సంరక్షణకు అంకితం చేయబడింది. కేరళ రాష్ట్రం నీలగిరి కొండలలో ఉన్న సైలెంట్ వ్యాలీ జాతీయ ఉద్యానవనం జీవ వైవిధ్యానికి కేంద్ర బిందువు. 1970లలో సేవ్ సైలెంట్ వ్యాలీ ఉద్యమంలో ప్రాముఖ్యతను సంతరించుకుంది. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. విభిన్న వృక్షజాలం, సీతాకోక చిలుకలు, తేనెటీగలు, పక్షులకు ఇది స్వర్గధామం. పన్నా నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. పచ్చని వృక్ష సంపదకు, ప్రశాంతమైన నదులకు, పెరుగుతున్న పులుల జనాభాకు నిలయం ఈ అభయారణ్యం. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ఇంద్రావతి జాతీయ పార్క్ వన్యజీవులు, పులుల సంరక్షణకు ముఖ్య కేంద్రం. సహజమైన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి. అంతరించిపోతున్న అడవి గేదెలను ఇది సంరక్షిస్తోంది. గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇది ఆల్పైన్ వృక్షజాలం, జంతుజాలానికి, దట్టమైన అడవులకు ప్రసిద్ధి. యునెస్కో వారసత్వ ప్రదేశంగా अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। जैसा कि आप तमाम को मालूम है कि जमात दहम के इम्तिहानात जो मार्च 2025 से मुनक़िद होने वाले हैं,
उस सिलसिले में SCERT तेलंगाना ने एक प्रोग्राम रखा है कि बच्चे किस तरीके से इम्तिहानात की तैयारी करना और किस तरह से इम्तिहानात लिखना और उसको तैयारी में किन बातों का मलहूज़ रखना है, इस सिलसिले में इस प्रोग्राम में आपसे बात की जाएगी। इस हमारे समय फ़ज़ल अहमद अशरफ़ी गवर्नमेंट हाई स्कूल वट्टेपल्ली और हमारे साथ देंगे आली जनाब जावेद मोहिउद्दीन साहब। कराइए अपना। आदाब सामाइन, मैं सैयद जाहिद मदीन। जमी नाजरीन अस्सलाम वालेकुम, मैं मोहम्मद अब्दुल खालिक गवर्नमेंट हाई स्कूल पुलिस लाइन महबूब नगर। जी, तो बच्चों ये बता रहा था कि जमात दहम के जो इम्तिहानात मुनक़िद होते हैं ज़बान अव्वल उर्दू के लिए, उसके लिए आपको किस अंदाज़ में तैयारी करना है और किस तरह से इम्तिहान लिखना है। ये बात तो आपके सामने रोज़े रोशन की तरह आया है कि इम्तिहानात आपके 10 साल मेहनत का एक समरा है, नतीजा है। इसमें आप जितने ख़ुद एतमादी और ख़ुद से लिखने की कोशिश करेंगे और साथ ही अपनी अच्छी खुशख़ती के साथ लिखेंगे, उतना ही आपके निशानात आला से आला होते जाएंगे। ये बात जहन नशी रहे इस साल के लिए कि इस साल आपको 24 सफ़ात का एक बुकलेट दिया जाएगा। पूरे जवाबात आपको उसी बुकलेट में लिखना है। ये बुकलेट रोल रहेंगे यानी लकीर रहेंगे, उसमें लकीरें रहेंगी और उसमें आपको लिखना है। एक ही बुकलेट है और इसके अलावा आपको कोई एडिशनल नहीं दिया जाएगा। इस वास्ते आप ये जहन पहले से बना लें कि हमको इम्तिहानात की तैयारी करना कैसा है। सबसे पहले इसका मीज़ान याद रखिए कि एक पर्चे सवालात जो होता है वो आपका 80 नंबरात पर मुश्तमिल होता है। इन 80 नंबरात के लिए आपको सबसे पहले क्या तैयारी करना है? सबसे पहले आपको नोन पैसेज, अननोन पैसेज और उसके बाद मुख्तसर सवाल जवाबात, उसके बाद तवील जवाबात, उसके बाद खुतूत नवेसी पर मुश्तमिल होगा। ये जो पहला सेक्शन होता है ये 20 निशानात का होता है। इस 20 निशानात में 5 सवालात आपके जो सरसरी मुताला है उस सरसरी मुताले की इबारत दी जाएगी और उसके ताल्लुक़ से सवालात किए जाएंगे। और फिर उसके बाद दूसरा नॉन पैसेज यानी हिस्से नज़म में से होगा इसको। उसके बाद अननोन पैसेज जो 10 निशानात पर मुश्तमिल है। उसके बाद मुख्तसर सवाल 4 सवालात होंगे, उसके लिए एक सवाल के लिए 3 निशानात मुख्तस हैं। इस तरीके से 4 के जुमला 12 निशानात होंगे। उसके बाद आपका पर्चा में तवील जवाबी सवालात होंगे। इसके 3 सवालात हैं। इन एक सवाल के लिए 7 निशानात मुख्तस हैं। उसके बाद जो आखिरी सेक्शन है वो है खुतूत नवेसी या मज़ामिन नवेसी का। इसमें आपको 2 में से 1 पूछा जाएगा जिसके लिए निशानात 7 हैं। उसके बाद पार्ट बी का हिस्सा होगा। आइए हम इसके ऊपर तफसीली रोशनी डालने के लिए सबसे मैं पहले आली जनाब अब्दुल खालिक साहब से गुजारिश करता हूँ कि नॉन पैसेज के ताल्लुक़ से यानी देखी मतन के ताल्लुक़ से आप अपने ख़यालात का इजहार फरमाएँ। शुक्रिया फ़ज़ल साहब। अल्हम्दुलिल्लाह, आज SCERT के ज़रिए जो 10वीं जमात के तलबा के लिए रहनुमाई की जा रही है, इसके तहत मज़मून उर्दू ज़बान अव्वल के तहत जो पर्चे सवालात होगा वो 80 निशानात पर मबनी होगा। जिस तरह अभी फ़ज़ल साहब ने बताया कि पहला सेक्शन जो है उसमें 3 हिस्से हैं, ABC या अलीफ बे जिम। तो इस तरह पहले सेक्शन के जो पहला A है उसके अंदर सरसरी मुतालिया यानी दुर्र यतीम के जो 23 उन्वानात हैं उन 23 उन्वानात में से किसी एक उन्वान एक इबारत दी जाएगी और उसके ज़ैली सवालात 5 सवालात दिए जाएंगे। 1 2 3 4 5 सवालात को आपको हल करना है। और याद रखिए बच्चों, वो 5 सवालात के जवाबात आपको उसी पैराग्राफ में मिलेंगे, उसी इबारत में मिलेंगे। आप कोशिश ये करेंगे कि सबसे पहले अच्छी तरह से उस पैराग्राफ को पढ़ें, क्योंकि इम्तिहान का वक्त 3 घंटे है। 3 घंटे में आपको 15 मिनट अच्छी तरह से पर्चे सवालात को पढ़ना है। उसके बाद 2 घंटे 45 मिनट आपको इम्तिहान लिखना है। वक्त की भी कदर करना है, वक्त के साथ साथ आपको लिखना है। लिहाजा फर्स्ट सेक्शन की जो पहली इबारत ए में दुर्र यतीम की सरसरी मुतालिया से जहाँ से भी हो, यानी हलीमा के यहाँ है, गमों के 2 पहाड़, कौन सी भी एक इबारत आपको वहाँ पर दी जा सकती है। उस इबारत को अच्छी तरह से पढ़िए। पहले 1 से 2 मरतबा 3 मरतबा पढ़ने के बाद दिए गए सवालात के जवाबात उसमें से तलाश कीजिए और उसमें पेंसिल से निशानदही करते हुए अच्छी तरह से, जिस तरह फ़ज़ल साहब ने बताया कि इस साल जारिया साल 2024 और 25 में बुकलेट का निज़ाम मुतारुफ़ किया गया है
आपको एक बुकलेट दी जाएगी जो 24 सफ़ात पर मुश्तमिल है। उस 24 सफ़ात पर मुश्तमिल बुकलेट को ही आप मतलब उसी में आपको जवाबात लिखना है, पार्ट ए के जवाबात लिखना है। तो पहले आप क्या करेंगे, सेक्शन 1A में जो 5 सवालात लिखना है उसको अच्छी तरह से खुला यानी मुमतहिन को कोई दुश्वारी ना हो इस तरह से लिखें। याद रखिए 4 जवाबात आपको उसी इबारत में मिलेंगे, सिर्फ एक जवाब आपको उसमें नहीं मिलेगा। तो उसको आपको सरसरी मुतालिया के 23 उन्वानात पर आपको मालूमात हासिल करना होगा। हो सकता है वो आखिरी सवाल जो होगा दी गई इबारत किस उन्वान के तहत ली गई है। लिहाजा इस पर ज़रा असातिज़ा से भी मेरी गुजारिश है कि वो बच्चों को अच्छी तरह से प्रैक्टिस कराएं, मश्क करवाएं, ताकि बच्चे अच्छी तरह से उन तमाम सवालात की निशानदेही जवाबात की निशानदेही करने के काबिल हों। और आखिरी जो सवाल है उन्वान की निशानदेही, ये इबारत दुर्र यतीम जमात दहम की दुर्र यतीम से ली गई है, इसका उन्वान ये है। इस तरह इसकी प्रैक्टिस कराएं तो इंशाल्लाह 5 के 5 निशानात बच्चे आसानी से हासिल कर सकते हैं। इसी तरह सेक्शन 1A हो गया। सेक्शन 1B के तहत हमारे जमात दहम के दरसी किताब में जो 7 नज़में दी गई हैं, नात, खसीदा, अलबेली सुबह, गालिब की गज़ल है और औरत है और गज़ल मुग़नी तबस्सुम की गज़ल है, इसी तरह खून का रंग, ये 7 चीज़ें हैं, 7 नज़में हैं। इसमें से किसी भी नज़म का एक बंद दिया जा सकता है, अगर बंद नहीं है तो गज़ल के कोई चंद चुनिंदा अशार दिए जा सकते हैं। लिहाजा आप कोशिश ये कीजिए कि जिस भी नज़म का या जिस गज़ल का आपको वहाँ पर बंद दिया गया हो या चंद अशार दिए गए हैं उसको अच्छी तरह से पढ़िए और उसके जो 6, 7, 8, 9, 10 4 सवालात इसके 5 सवालात होते हैं। इन 5 सवालात में एक सवाल वाज़े तौर पर आपको याद करना होगा कि उसमें पहला सवाल होगा 6वां सवाल, ये अशार दिए गए अशार या दिए गए बंद के अशार किस नज़म से लिए गए हैं और इसके शायर कौन हैं। लिहाजा इस पर अच्छी तवज्जो से ख़ास करके पहले आपको 7 नज़में और उसके शायरों के बारे में मालूमात हासिल करनी होगी, अच्छी तरह से याद करना होगा। और जब गज़ल 2 है हमारे पास, गालिब की गज़ल है, दिले नादा तुझे हुआ क्या है, अगर अशार आए तो डायरेक्ट गालिब की तरफ जाएं। और आदमी या मुग़नी तबस्सुम सफ़र दिया है तो मंजिल का भी पता देगा, ये भी गज़ल के अशार दिए जा सकते हैं। अगर ये दिए तो मुग़नी तबस्सुम की तरफ हम जाएंगे। लिहाजा पहले आपको ज़हन तैयारी करनी होगी कि जो 6 से 10 सवालात के दरमियान जो 5 निशानात हैं उसको कैसे हल करें। जो अशार दिए गए हैं उसको अशार के हुबहू जवाबात तो अशार नहीं लिखना है, वहाँ पे अशार को समझकर उसका खुलासा लिखना है। सफ़र दिया है तो मंजिल कभी पता देगा, मेरा खुदा मुझे रास्ता कोई दिखा देगा। तो इसको आपको बाज़ तुलबा से हमसे गलती ये हो रही है कि वो जो सवाल जो दिया है उसको शेर को ही वहाँ पे लिख रहे हैं, शेर को नहीं लिखना है। यहाँ पे आपको उसका खुलासा करना है। आप उस शेर को पढ़ने के बाद क्या समझे उसको वहाँ पर तहरीर करें तो इंशाल्लाह आपको पूरे के पूरे नंबरात मिल सकते हैं। जी खालिक साहब, अभी आपको खालिक साहब ये बता रहे थे कि नॉन पैसेज में 2 हिस्सा होगा, एक नज़्म का एक नसर का। तो नसर का जो हिस्सा होगा वो सरसरी मुताले में से होगा और उसमें जो 1 मार्क्स सिर्फ आपकी तवज्जो से हासिल कर सकते हैं, जो क्वेश्चन नंबर 5 हो सकता है कि ये इबारत किस उन्वान से लिया गया है। तो आपको जो भी उन्वान से वो इबारत मौजूद हो उसको आपको लेना है। दूसरे में खालिक साहब ये बता रहे थे कि सवाल नंबर 6 यानी जो अशार दिए जाएंगे वो अशार किस नज़्म से लिया गया है और उसके शायर कौन है। मिसाल के तौर पर जैसे वो मिसाल दे रहे थे कि सफ़र दिया है तो मंजिल का पता भी देगा, तो ये गज़ल मुग़नी तबस्सुम साहब की है, ये अशार इस गज़ल से लिया गया है। इस तरह से आप जवाब लिखेंगे। और एक बात जो तवज्जो दिलाए कि आपको गज़ल का शेर नहीं लिखना है जवाबात में, बल्कि उसकी जगह पे पढ़कर आपको उसके जवाबात लिखना है। और ये 10 मार्क्स आपके लिए बच्चों बहुत ही आसानी से हासिल होने वाले हैं। इसमें आपको ज़्यादा मेहनत करने की ज़रूरत नहीं है, सिर्फ समझ के ही लिखना है। इस पर खुसूसी तवज्जो दीजिए। अब हम आगे बढ़ते हैं इस सिलसिले में एक अननोन पैसेज का। उस सिलसिले में मैं जावेद मोहिउद्दीन साहब से गुजारिश करता हूँ कि वो रोशनी डालें। अजीज़ बच्चों, अभी आपने इससे पहले का जो सेक्शन थे ए और बी और उसी सेक्शन का जो सी है, ये सेक्शन यानी कि ये अंधे का मतन से मुताल्लिक़ है। अंधे का मतन में आपको एक चीज़ की बहुत अहमियत ये जानना है कि इसमें हर सवाल के 2 निशानात हैं। इससे पहले जो 2 बिट थे उसके 1-1 निशानात थे और यहाँ 5 सवालों के 2-2 निशानात हैं। इस तरीके से आपको 10 निशानात हासिल होंगे और पहले से में आपको 20 निशानात यहीं पर हासिल हो सकते हैं। अब यहाँ पर अंधे का मतन में नसर भी दी जा सकती है और नज़म भी दी जा सकती है। नज़म और नसर जो है आप जो इससे आपकी दरसी किताब में जो नहीं है उससे हटके
ये नज़म होती है या नसर होती है, तो उसको आप गौर से पढ़ें। होता यह है कि बच्चे गौर से नहीं पढ़ते, जहाँ पर जो वो अल्फाज सवाल में नज़र आते हैं वहीं पर टिक करके वहाँ से वहाँ तक लिखते हैं। इस तरीके का काम आप मत कीजिए। आप इबारत को अच्छी तरीके से पढ़िए, नज़म को अच्छी तरीके से पढ़िए। जैसे कि अभी बंद को जो नज़म दी जाती है उसका बंद दिया जाता है, वो अच्छी तरीके से पढ़िए। अभी खालिद साहब ने जैसा कहा कि शेर लिख देते हैं बच्चे या मिसरा लिख देते हैं, उस तरीके से मिसरा मत लिखिए। अगर सवालात के जवाबात पूछे जा रहे हैं तो आपको मिसरे का जवाब अच्छे तरीके से अपने से जवाब बनाकर लिखिए या नसर का जवाब लिखिए। अब यहाँ पर आपको एक चीज़ ये जानना ज़रूरी है कि सवालात के जवाबात के अलावा आपको इसमें मल्टीपल चॉइस भी पूछा जा सकता है, ABCD भी पूछा जा सकता है। यानी कि एक सवाल देकर आपको 4 जो है जवाब दिए जाएंगे। आपको सही जवाब का जो है मुतालिका सामने जो खौसैन है वो खौसैन में आपको वो उसका निशान ABCD का डालना होगा, या हाँ या नहीं में भी आपको दिया जा सकता है। हाँ या नहीं में जो है हम देखते हैं कि बच्चे जल्दबाजी में हाँ का जवाब नहीं में लिख देते हैं, नहीं का जवाब हाँ में लिखते हैं। आपको अच्छी तरीके से पढ़ने के बाद में यहाँ पर जो अनदेखा मतन के ताल्लुक़ से मैं आपको जानना ज़रूरी है कि यहाँ जवाबात के बजाय आपको हाँ या नहीं दिया जा सकता है, आपको ABCD दिया जा सकता है, आपको सवाल बनाना भी दिया जा सकता है। जवाब बनाने के अलावा एक कुछ सवाल आप ऑलरेडी जवाब देकर आपको पहले से जवाब दिया होता है तो वहाँ पर सवाल बनाना होता है। तो इन बातों को आप ज़रूर अपने मलहूज़ रखिए, याद रखिए। ये मत समझिए कि सिर्फ जवाब पूछे जाएंगे, ये मत समझिए कि हाँ या नहीं पूछा जाएगा। आपको इन बातों को मलहूज़ रखना है। जी जावेद मोहिद्दीन साहब अभी हमारे सामने जी फ़ोन कॉल बनवाइए। हेलो सर। जी फरमाइए। एक डाउट है सर। हाँ बोलिए। सर 24 पेजेस का आंसर बुकलेट देता है सर, इसमें रूल्ड होता है नहीं तो ये रफ होता है? रोल्ड होगा आपका जो आंसर बुक होगा वो रोल्ड होगा। रूल्ड होगा जी सर। सभी पेजेस सभी सब्जेक्ट में रूल्ड होगा, ये जो उर्दू में ही नहीं तो पूरे ऑल सब्जेक्ट में आपको रोल्ड होगा। ओके सर। और एक डाउट क्या है बोले तो पेजेस हमारा बुक के जैसे होगा नहीं तो ये रेक्टेंगल के जैसे होगा सर? बुकलेट होगा, बुकलेट मतलब पिन होगा, पिंड होगा, वो पूरा आपको बंच बना के दिया जाएगा। ओके सर। जी कहाँ से बात कर रहे हैं आप? सर आप कहाँ से बात कर रहे हैं? सर मैं कुमरा में आशीर्वाद डिस्ट्रिक्ट से बात कर रहे हैं। क्या नाम है आपका? हरे कृष्णा सर। हरे कृष्णा पूरा रोल्ड होगा ऑल सब्जेक्ट का। हरे कृष्णा आप ऑल सब्जेक्ट के रोल्ड होंगे बाज़ाब्ता आपको, और हाशिए भी बने हुए होंगे, यानी बाजू लाइन भी पूरे लकीर भी मारे हुए होंगे, और आपको बड़े सुकून से एग्ज़ाम लिखना है। देखो हरे कृष्णा जी हो गया आपका। और कुछ चलिए मैं अभी आपके सामने हमारे खालिद साहब और जावेद साहब ने हिस्से अलीफ का जो पेपर है जो 20 निशानात के है उसके ऊपर रोशनी डाल रहे थे कि पहले जो 10 निशानात होंगे वो नॉन पैसेज के होंगे यानी सरसरी मुताला का, और दूसरे जो 5 सवालात होंगे वो आपके नज़मों में से होंगे। उसके बाद क्वेश्चन नंबर 11 से लेकर 15 तक ये अननोन पैसेज का होगा। यहाँ एक बात आपके तरफ जावेद साहब ने तवज्जो दिलाई है कि ये सवालात हमेशा सिर्फ सवालात ही नहीं हो सकते हैं, ये मल्टीपल चॉइस में भी हो सकते हैं, या फिर क्या बोलते हैं हाँ या नहीं में भी पूछा जा सकता है, या फिर क्या बोलते हैं आपको खाली जगहों को पुर करना वो भी हो सकता है। इस तरीके से बहरहाल आपको 20 निशानात मुकम्मल करना है। यहाँ तक हमारा पेपर जो है 20 निशानात का, और ये पूरा का पूरा आपकी समझ पर से ताल्लुक़ रखता है। इसको ख़ुद पढ़ना है और ख़ुद समझना है और ख़ुद लिखना है। यहाँ आप अपने जितने भी अपनी फ़हम का और अपने इल्म का जितना भी मुजाहरा करेंगे उससे आपको निशानात ज़्यादा होंगे। ये 20 निशानात हासिल करना कोई बड़ी बात नहीं है बच्चों, बहुत आसान तरीका है। बस सिर्फ आपको पर्चे सवालात पढ़ना है और समझना है और जवाबात देना है। ये 20 निशानात, और यहाँ जो सवालात के जवाबात होते हैं बड़े आसान हैं, थोड़ा सा आप इसके ऊपर खुसूसी तवज्जो दीजिए। मैं अब अली जनाब हम आगे बढ़ते हैं। अब मैं अली जनाब अब्दुल खालिक साहब से ख्वाहिश करता हूँ कि जो शॉर्ट क्वेश्चन यानी मुख्तसर जवाबी सवालात होते हैं उसके ऊपर रोशनी डालें। शुक्रिया फजल साहब। अब सेक्शन 1 के बाद सेक्शन 2 है, इसके अंदर भी 3 हिस्से हैं ABC, लिहाजा सेक्शन 2 अज खुद लिखना के तहत है जिसके 33 निशानात हैं जुमला। 20 निशानात सेक्शन 1 के हो गए जो तफहीमी जांच के थे। अब 33 निशानात अज खुद लिखना है ना, खुद से लिखने के सवालात रहेंगे। इसमें सबसे पहले है सेकंड सेक्शन A में 4 सवालात दिए जाएंगे।
और वो 4 सवालात मुख्तसर जवाबी सवालात होंगे, यानी मुख्तसर लिखना है उसको। 4 सवालात दिए जाएंगे, मुख्तसर जवाबी सवालात यानी 4 से 6 जुमलों में लिखना है। हमारे से गलती ये होती है, अक्सर हम वो सवालात के जवाब सिर्फ 2 लाइन में लिख देते हैं बच्चे। इस तरह की गलती मत कीजिए। 4 से 6 वहाँ पर सवालिया परिचय में लिखा गया है, लिहाजा आप 4 से 6 के दरमियान ही लिखिए, ज़्यादा भी मत लिखिए। ऐसा ना हो कि पूरा मुकम्मल 1 पेज लिख देते हैं बाद बच्चे शॉर्ट क्वेश्चन को। इससे मुमतहिन ये समझ नहीं पाते कि लॉन्ग क्वेश्चन है या शॉर्ट क्वेश्चन है, लिहाजा ऐसी गलती मत कीजिए। और सवालात को वाज़े तौर पर उसके जवाबात को वाज़े सेक्शन नंबर डाल के लिखिए। ये जो 4 सवालात है सेकंड सेक्शन ए के तहत 16, 17, 18, 19, 16 और 17, 18, 19 से 4 सवालात रहेंगे। 16, 17 में 2 नसर से लिए जाएंगे, 17, 18 और 19 नज़म से लिए जाएंगे। बच्चों यहाँ पर आप अच्छी तरह से गौर से सुने कि 16, 17, 18, 19 4 मुख्तसर जवाबी सवालात को आप अच्छी तरह से लिखना है। ये आप तब लिख पाएंगे जब आप इसका किसी भी नज़म का खुलासा अच्छी तरह से याद रखेंगे। जैसे नात है, उसका खुलासा अगर आप याद रखेंगे तो मुख्तसर जवाबी सवालात में भी आपको काम आएगा, तवील जवाबी सवालात में भी आपको काम आएगा। लिहाजा मुख्तसर जवाबी सवालात के 4 सवालात 2 नसर से होंगे, 2 नज़म से होंगे। और ख़ासकर इसका ध्यान दीजिए कि जो नज़म से सवालात होंगे, एक तो सवाल नज़म का रहेगा, उसके बाद एक सवाल किसी शायर की सवाने हयात यानी शायर के बारे में लिखिए, शायराना खुसूसियात लिखिए, या मुसन्निफ़ के बारे में, मुनव्वराना के बारे में लिखिए, हाल के अदबी कारनामों के बारे में लिखिए, गालिब की शायरी की खुसूसियात लिखिए। इस तरह का एक सवाल ज़रूर होगा। लिहाजा मैं असातिज़ा साहिबीन से भी गुजारिश करूँगा कि इस जानिब तवज्जो देते हुए बच्चों को आसान और सहल आम अल्फाज में एक शायर की खुसूसियात क्या होती हैं लिखाइए, ताकि बच्चे आसानी से वो जवाब के 3 निशानात हासिल कर सकें। इस तरह हम 2 नसर के सवालात होंगे, 2 नज़म के सवालात होंगे। इस तरह 4 या 12 यानी 12 निशानात में से हम कम से कम 10 निशानात आसानी से हासिल कर सकते हैं। जी खालिक साहब, अभी आपको मुख्तसर जवाबी सवालात के जवाबात लिखने पर तवज्जो बता रहे थे। अब मैं आली जनाब जाहिद मोहिद्दीन साहब से ख्वाहिश करता हूं कि तवील जवाबी सवालात किस अंदाज के होंगे और किस किस सिन्फ से ताल्लुक़ रखते हैं, उस पर रोशनी डालें। शुक्रिया फजल साहब। अब ये तवील जवाबी सवालात जो है उसका जवाबात लिखने का तरीक़ा आप इस तरीक़े से बच्चों काम कर पढ़ें। उसके अंदर असबाक़ के जो अहम नुकात होते हैं, जो वाक़यात होते हैं, असबाक़ के जो हिस्से होते हैं, उसको आप गौर से पढ़ें। अब मैं मिसाल के तौर पर एक बात बताना चाहता हूँ कि शहरों में चांद को कोई मामा नहीं कहता। इसमें जो है हम जो शहर का और गांव का जो मवाजना है, वो मवाजना आपको वाज़ेह तौर पर पढ़ना है, वहाँ की खुसूसियात और यहाँ की खुसूसियात। और मुसन्निफ़ को क्यों अपना गांव छोड़ना पड़ा, वो क्या जो है अपने वो कौन से ऐसे अवामिल थे, कौन सी चीज़ें थी, मजबूरियाँ थी जो उसको जो है गांव छोड़ना पड़ा। उसके जुमले भी जो है आपको असबाक़ के थोड़े याद रखना पड़ेगा। जैसा कि उसको शहर के जो चिमनियों की जो धुआं बुला रहा था, खेत जो है बंजर हो रहे थे, माँ बाप के सर पर कच्ची बर्फ़ जम रही थी, ऐसे जो है। एक मिनट, हमारे जावेद साहब एक कॉल आ रहा है, ज़रा हम उससे बात करते हैं। जी बोलिए बोलिए बोलिए। हेलो हेलो, हाँ बोलिए, क्या नाम है आपका? देबा। कहाँ से, कौन से स्कूल से बात कर रहे हैं आप? सिद्दीपेट GHS गवर्नमेंट हाई स्कूल नाचरपुरा सिद्दीपेट। जी बोलिए, आप फरमाइए, क्या सवाल है आपका? इल्मे उरूज के मुताबिक कौन से सवाल आ सकते हैं जी, और कितने मार्क्स में आ सकते हैं सर? अच्छा, अभी उसके बारे में जब हम ऑब्जेक्टिव में बात करेंगे ना बेटा, अभी उसके बाद हम आपको बताएंगे कि किस तरीके से सवाल आएंगे, अभी हम आपको बताएंगे। ठीक है, आगे का मरहला आगे, अभी इसका आगे का मरहला है, जब पार्ट बी के बारे में हम बात करेंगे उस वक्त अभी हम आपको तफसीली रोशनी डालेंगे। ठीक है जी, जावेद साहब अपनी बात को आप जारी रखिए। जी, तो मैं ये बता रहा था कि आप असबाक़ के उन पहलुओं पर जो है गौर से पढ़ें। जैसा कि वतन की खिदमत के ढंग में जो है आपको अहम बात ये याद रखना है कि ये सबक जो है असल में ये मजमून नहीं है, ये तकरीर है जिसे डॉक्टर ज़ाकिर हुसैन ने काशी विद्यापीठ के बच्चों से उनके कॉन्वोकेशन के वक्त पर ये बात की थी। तो ये बात पहले याद रखिए। और उसमें 3 हिस्से ये है कि पहले हिस्से में उन्होंने ये बताया कि वो बच्चे जो कोई पेशा अख्तियार करना चाहते हैं वो मुल्क से जो है गद्दारी ना करें, सही तरीके से अपने पेशे को अख्तियार करें, वरना जो है वो मुल्क के डाकू हैं। ये इसी को बात कहकर उन्होंने पेशे वालों को बात ख़त्म कर दी। दूसरी बात ये है कि मिसाल के तौर पर कि
उन्होंने मुल्क की खिदमत करने वाले जो रहनुमा बनने वाले बच्चों से उन्होंने खुसूसी तौर पर बात की है। तो उसमें पहले हिस्से में उन्होंने ये मुल्क कैसा है बताया, और उसके बाद के तीसरे हिस्से में उन्होंने आपको क्या क्या परेशानियाँ हैं ये बताया। तो इस तरीके से आप जो है असबाक को गौर कीजिए। आपको उसमें जो है इंटरनल चॉइस होगा, 2 सवालात होंगे, आपको जो सवाल पे आप जवाब अच्छा लिख सकते हैं उसी को लिखिए। और मैं आप जैसा कि खालिद साहब ने कहा था कि आप जो है मुख्तसर जो सवाल होते हैं उनके जवाबात लिखते बढ़ जाते हैं और वक्त को वो गंवाते हैं। ये बड़े जवाबात के लिए वक्त रखिए और आगे चल के आप जो बाकी का जो वक्त है अच्छा लिखिए। उसके बाद में है बच्चों यहाँ पर कुली कुतुब शाह के ये सवालात या इसके सवालात गोपी चंद नारंग के ऐसे भी आ सकते हैं। और ख़ास तौर से नज़मों में नात को जो है आप अहमियत दीजिए, क्योंकि दुर्रियती में भी काम आएगा आपको। और यहाँ भी जो अगर सवाल आया तो आपको इसका फ़ायदा होगा, या इसका अशारी की तशरीह में भी आ सकता है। तो ऐसे नज़मों को, जैसा औरत नज़म है, या आपको कैफ़ी आज़मी की नज़म के अलावा खून का रंग है जो कि गीत है, इसको आपको जहन में रखते हुए लिखना है। अब यहाँ पर दुर्रे यतीम से एक जो सवाल आएगा वो तवील होगा। अब ये जो दुर्रे यतीम में जो आपको ऐसे हिस्से हैं उसके जिसके उन्वान के तहत, जैसा कि अपने हुज़ूर सल्लल्लाहु अलैहि वसल्लम की पैदाइश के वक्त पे ज़हूर खुदसी, ये अल्फाज को याद रखना है बच्चे। ज़हूर खुदसी वो तो इनकी पैदाइश का वक्त ये याद रखना है आपको कि वो उस ताल्लुक़ से बताया गया है। अच्छा, जावेद साहब ये बताया जा रहा था कि ये इस तरीके से उसके बाद का जो सेक्शन होगा वो सेक्शन हमारा खतूत नवेसी और मजमून नवेसी पे होता है, जिसके लिए 7 मार्क्स मुख्तस होते हैं। तो बच्चों नारे लिखना, मजमून लिखना, यह तमाम चीज़ पर मुश्तमिल है। इसके बाद जो हमारा हिस्सा आता है वो पार्ट बी का आता है। तो पार्ट बी में आपको 20 निशानात हैं। इस 20 निशानात के लिए आपको तैयारी करना क्या है कि सबसे पहले 2 आपको उसमें सवालात आते हैं जुमले बनाने के लिए जो मुहावरे पर मुश्तमिल होता है। उसके बाद 2 अल्फाज होते हैं आपके, इसमें अल्फाज के माने दिया जाता है मल्टीपल चॉइस में, उसको आपको निशानदेही करना होता है। उसके बाद 2 मार्क्स के अजदाद होते हैं, 2 मार्क्स के वाहिद जमा होते हैं, 2 मार्क्स के साबिक़ा लाहिक़ात होते हैं। इस तरीके से हमारा पेपर मुकम्मल होता है, ये हिस्से लफ्ज़ियात का। उसके बाद ज़बान शनासी का है। ज़बान शनासी में अभी जो एक बच्ची सवाल की थी कि सबसे इसमें इल्म उर्ज़ में कितने कौन से सवाल आ सकते हैं, तो देखो बेटा इसमें जो सवालात आते हैं उमूमन इल्म उर्ज़ में कितने अवज़ान हैं, उसके बाद सबब और वतद क्या है, उसके बाद सबब और वतद मिलकर किस तरह से रुकन बनता है। इस तरीके से सवाल, जैसे अगर फ़ाउलुन पूछा गया तो इसमें क्या क्या है, फ़ाउ, वतद, लुन, सबब। इस तरीके से हिस्से ग्रामर के जितने सवालात हैं क़वायद के, ये तमाम के तमाम 10 सवालात होते हैं। 10 सवालात आपको हिस्से ये क़वायद का हिस्सा होता है। इसमें आपको मतलब ये कि आप सबसे पहले ज़बान शनासी में आपको इल्म उरूज़ आ गया, उसके बाद इल्म आदाद आ गया, इसमें जुमल आ गया, उसके बाद इल्म बयान आ गया। इस तरीके से तमाम पर मुश्तमिल 10 सवालात होते हैं। मुब्तदा ख़बर हो गया, इसका ख़ास ख्याल रखिए, इसमें आपको निशानात डायरेक्ट मिलते हैं, मुकम्मल मिलते हैं। तो इस तरीके से बच्चों इल्मुल आदात पर भी क्वेश्चन आ सकता है। तो आप इस तरीके से 20 सवालात की तैयारी कीजिए और हम आपसे उम्मीद करते हैं बच्चों कि इंशाअल्लाह जिस तरीके से हमारे दोनों एक्सपर्ट्स ज़बान के माहिरीन अली जनाब जाहिद मुहिद्दीन साहब और अली जनाब डॉक्टर मोहम्मद अब्दुल खालिक साहब ने रोशनी डाली, इन बातों को आप मलहूज़ रखेंगे और इस तरीके से अपने इम्तिहान में कामयाबी हासिल करेंगे। हम आपसे उम्मीद करते हैं कि आप इंशाअल्लाह बेहतर से बेहतर निशानात हासिल करेंगे और अपनी कामयाबी से अपने वालिदैन को, अपने असातिज़ा को और हम तमाम को खुश रखेंगे। खुदा हाफिज़। खुदा हाफिज़। భాష ప్రచారానికి ఎనలేని సేవలు అందించారు. జయంతి సందర్భంగా TSAT ప్రత్యేక కథనం గిడుగు సీతాపతి పంతులు జనవరి 28, 1885 సంవత్సరంలో విశాఖపట్నం జిల్లా భీమునిపట్నంలో తెలుగు వ్యవహారిక భాషోద్యమ సారథి అయిన గిడుగు వెంకట రామమూర్తి దంపతులకు జన్మించారు. ప్రసిద్ధ భాష పరిశోధకుడు, విజ్ఞాన సర్వస్వ నిర్మాత, పలు గేయాలను పిల్లల కోసం రాసిన సాహిత్యవేత్త, ఇతని బాల సాహిత్యంలో బాగా ప్రాచుర్యం పొందిన చిలకమ్మ పెళ్లి వ్యవహారిక భాషోద్యమంలోనూ సవర భాషోద్ధరణలోనూ తన తండ్రి అయిన గిడుగు రామమూర్తి పంతులకి కుడిభుజంగా నిలిచి విశేషానుభావం గడించారు. రైతు బిడ్డ, స్వర్గసీమ, పల్నాటి యుద్ధం, భక్తిమాల, పంతులమ్మ,
మాలపిల్ల వంటి కొన్ని చలనచిత్రాలలోనూ నాటకాలలోనూ వీరు నటించారు. భారతి శతకము, సరస్వతి విలాసము, కొద్దిమొర్ర, వీరబాలనందము వంటి బాల సాహిత్య రచనలు విశేష ప్రజాదరణ పొందాయి. వీరు బైబిల్లోని 3 సువార్తలను సవర భాషలోకి అనువదించారు. కేంద్ర సాహిత్య అకాడమీ వారి అభ్యర్థనపై తెలుగు సాహిత్య చరిత్రను ఇంగ్లీష్లోకి అనువదించారు. చందో రీతులు అనే గ్రంథానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. తండ్రి అనంతరం రాజమండ్రి చేరిన సీతాపతి రాజకీయాలలో పాల్గొని జిల్లా బోర్డు, మున్సిపల్ కౌన్సిల్, సెనేట్ మొదలగు సంస్థలలో సభ్యులుగాను అధ్యక్షులుగాను పనిచేశారు. వీరికి ఆంధ్ర విశ్వ కళా పరిషత్ కళా ప్రపూర్ణ ఇచ్చి గౌరవించింది. వీరి ఇంగ్లీష్ రచనల్లోని విశిష్టతను గుర్తించి వాషింగ్టన్లోని అంతర్జాతీయ అకాడమీ వీరికి డిలీట్ గౌరవం ఇచ్చింది. ప్రపంచ క్రీడా సంబరంగా పిలిచే ఒలింపిక్స్ గేమ్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇవి ప్రాచీన గ్రీకులో క్రీస్తు పూర్వం 776లో ప్రారంభమయ్యాయి. గ్రీకు సంస్కృతిలో భాగంగా వారి ఆధ్యాత్మికతలో ప్రాధాన్యం ఉన్న జ్యూస్కు గౌరవ సూచికంగా ప్రారంభమయ్యాయి. నాటి పరిస్థితుల్లో అక్కడి నగరాల మధ్య యుద్ధాలు, విభేదాలు ఆగి శాంతి సందేశం అందించే లక్ష్యంతో వీటిని ప్రారంభించారు. అయితే క్రీస్తు శకం 395లో రోమన్ చక్రవర్తి థియోడోసియన్ నిషేధించే వరకు ప్రాచీన ఒలింపిక్స్ జరిగాయి. ఒలింపిక్స్లో ప్రథమ స్థానం సాధించిన వారికి బంగారు పతకం, 2వ స్థానం సాధించిన వారికి వెండి పతకం, 3వ స్థానం సాధించిన వారికి కాంస్య పతకాలను అందజేస్తారు. తిరిగి ఆధునిక ఒలింపిక్ క్రీడలు క్రీస్తు శకం 1896లో ఫ్రాన్స్ దేశస్థుడైన పియరీ డి కౌబెర్టిన్ కృషి ఫలితంగా మళ్లీ ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి వేసవి కాలంలో ఒలింపిక్స్ జరుగుతున్నాయి. 1900 సంవత్సరంలో మహిళలు మొట్టమొదటిసారిగా ఒలింపిక్స్లో పాల్గొన్నారు. అయితే 1924 నుండి ప్రత్యేకంగా శీతాకాలపు ఒలింపిక్ క్రీడలను కూడా నిర్వహిస్తున్నారు. ఇక 1960లో వైకల్యాలున్న అథ్లెట్స్ కోసం పారాలింపిక్స్ సైతం నిర్వహిస్తున్నారు. ఈ క్రీడల్లో 2024 ప్యారిస్ పారాలింపిక్స్లో తెలంగాణ అమ్మాయి దీప్తి జీవాంజీ మహిళల 400 మీటర్ల T20 విభాగంలో కాంస్య పతకం గెలిచింది. ఇక 2010లో యూత్ ఒలింపిక్స్ ను 15 నుండి 18 సంవత్సరాల మధ్య వయసు గల వారి కోసం ప్రారంభించారు. ఇలా సమ్మర్ ఒలింపిక్స్, వింటర్ ఒలింపిక్స్, పారాలింపిక్స్, యూత్ ఒలింపిక్స్ అనే 4 రకాల ఒలింపిక్ క్రీడలు ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. ఒలింపిక్ చిహ్నం 5 రంగుల వలయాలు పెనవేసుకున్నట్లు కనిపిస్తుంది. 5 వలయాలు 5 ఖండాలైన యూరప్, ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అమెరికాలను సూచిస్తాయి. 1913లో రూపొందించబడిన ఈ చిహ్నం తొలిసారిగా 1914లో ఆమోదించబడింది. 1920లో జరిగిన అంటెవెర్ప్ ఒలింపిక్ క్రీడలలో మొదటిసారిగా ఒలింపిక్ ఫ్లాగ్ ఎగురవేయబడింది. సూర్యాపేట జిల్లా దురాజ్పల్లి పెద్దగట్టు జాతర, గొల్లగట్టు జాతరపై TSAT ప్రత్యేక కథనం. పెద్దగట్టు జాతర తెలంగాణ రాష్ట్రంలో జరిగే 2వ పెద్ద జాతర. భారతదేశంలోని యాదవులు జరుపుకునే జాతరలో అతి ప్రధానమైంది లింగమంతుల స్వామి జాతర. ఇది గొల్లల సంస్కృతి సంప్రదాయాలకు దర్పణం పట్టే ఏకైక జాతర. దీనిని గొల్లగట్టు జాతర అని కూడా పిలుస్తారు. ఈ పండుగకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ జాతరకు సుమారు 200 ఏళ్ల చరిత్ర ఉంది. చోళ చాళుక్య రాజులు నిర్మించారు. ధ్రువుడు అనే రాజు తన పేరిట ఇక్కడ గ్రామాన్ని నిర్మించాడని, ఆయన పేరిటే ఈ గ్రామం దురాజ్పల్లిగా పేరొందినట్లు భక్తుల నమ్మకం. దురాజ్పల్లికి సమీపంలో ఉండ్రుగొండ గ్రామం ఉంది. దీని శివారులో 7-8 కొండగట్టులున్న అటవీ ప్రాంతం ఉంది. ఇక్కడ శైవ, వైష్ణవ మతాలు వర్ధిల్లినట్లు తెలిపే ఆనవాళ్లు. రాతి కట్టడాల మధ్యన కోనేరు నిర్మితమై ఉంది. గతంలో ఉండ్రుగొండకు సమీపంలోని పెద్దగుట్టపై ఈ జాతర జరిగేది. లింగమంతుల స్వామి యాదవుల ఆరాధ్య దైవం. జాతరకు ఒకరోజు ముందే ఎడ్ల బండ్లు, ఆటోలు, ట్రాక్టర్లపై ఇక్కడికి భక్తులు చేరుకుంటారు. మగవాళ్లు ఎరుపు రంగు బనియన్, గజ్జలు కుట్టిన లాగులు ధరించి, కాళ్లకు గజ్జలు, చేతిలో అవసరాలు పట్టుకొని డిల్లెం బల్లెం శబ్దాల నడమ లయబద్ధంగా నడుస్తూ ఓలింగా ఓలింగా అంటూ హోరెత్తిస్తారు. మహిళలు తడి బట్టలతో పసుపు, కుంకుమ, పూలదండలు, అగరొత్తులతో అలంకరించిన మందగంపను నెత్తిన పెట్టుకొని నడుస్తుంటారు. సంతానం లేని మహిళలు బోనం కుండ ఎత్తుకుంటారు. దేవుడికి బలిచ్చే గొర్రె
नमस्ते। आज के इस कार्यक्रम में आदरणीय हिंदी अध्यापकों का, आदरणीय प्रधान अध्यापकों का सभी का स्वागत है और प्रिय छात्रों का भी स्वागत है। मित्रों, आज के इस कार्यक्रम में हम मुख्य रूप से 10वीं कक्षा की परीक्षा की तैयारी जो चल रही है इस पर हम प्रकाश डालेंगे। 22 मार्च को परीक्षा है। इस परीक्षा के संदर्भ में छात्रों के भी कुछ संदेह हो सकते हैं, अध्यापक बंधुओं के भी कुछ संदेह हो सकते हैं। वे अपने संदेह फ़ोन के द्वारा निवृत्त कर सकते हैं। वास्तव में हमारा नमूना प्रश्न पत्र कैसा है, इसके अंतर्गत कितने भाग हैं, पार्ट ए क्या है, पार्ट बी क्या है और परीक्षा लिखते समय किन बातों का विशेष ध्यान रखना है, इन बिंदुओं पर आज अब प्रकाश डाला जाएगा। तो चलते हैं कार्यक्रम में। देखिए, सबसे पहले स्क्रीन पर हम दिखाएंगे आपको अपना नमूना प्रश्न पत्र कैसे होगा। स्लाइड पर देखें हम। हाँ, तो यहाँ सबसे पहले ब्लूप्रिंट दिखाया जा रहा है। इस ब्लूप्रिंट को आप ध्यान से देखिए तो आपको पता चलेगा, विशेषकर हमारा जो परीक्षा का समय है ये 3 घंटे का समय है और 3 घंटे में पार्ट ए, पार्ट बी कुल मिलाकर 80 अंक निर्धारित किए गए हैं। आप स्क्रीन पर देख रहे हैं, सबसे पहले यहाँ पर सीरियल नंबर, टाइप ऑफ क्वेश्चन, नंबर ऑफ क्वेश्चंस, चॉइस, वेटेज फॉर ईच क्वेश्चन, टोटल मार्क्स, टाइम अलॉटमेंट फॉर ईच क्वेश्चन अप्रॉक्सीमेटली, टोटल टाइम रिक्वायर्ड, नीड, इन बातों पर प्रकाश डाला जा रहा है। सबसे पहले आपको प्रश्न पत्र में अत्यधिक अंक वाले प्रश्नों के बारे में यहाँ प्रस्तावित किया गया है। एस्से रेटिंग प्रश्न, जो 3 प्रश्न रहेंगे, गद्य भाग का 1 रहेगा, जिसमें पद्य भाग का भी 1 रहेगा और सृजनात्मक अभिव्यक्ति का भी 1 रहेगा। 8, 8, 8 अंकों के साथ कुल मिलाकर 24 अंक निर्धारित हैं और इसके लिए एक एक प्रश्न के लिए आप लगभग 15 से 20 मिनट का समय ले सकते हैं और कुल मिलाकर इन 3 प्रश्नों को, जो दीर्घ उत्तरीय प्रश्न हैं, पद्य भाग, गद्य भाग, सृजनात्मक, इन 3 प्रश्नों के लिए 50 से 60 मिनट का समय आप अनुमान लगा सकते हैं। और दूसरे के अंतर्गत यहाँ पर शॉर्ट क्वेश्चंस के बारे में कहा गया है। आप सब जानते हैं 4 प्रश्न पूछे जाएंगे और यहाँ कहा गया है 3 to 4 सेंटेंस, एक एक प्रश्न का उत्तर 3 से लेकर 4 वाक्यों में देना होगा और यहाँ कोई चॉइस नहीं रहेगी और 4 प्रश्नों के लिए कुल मिलाकर 16 अंक निर्धारित हैं। एक प्रश्न के लिए लगभग आप 8 से 10 मिनट का समय ले सकते हैं। कुल मिलाकर 30 मिनट से लेकर 40 मिनट इसके लिए निर्धारित है। इसके बाद वेरी शॉर्ट आंसर क्वेश्चंस, जो सबसे पहले भाग में रहते हैं, अर्थग्राह्यता, प्रतिक्रिया। इसके अंतर्गत आपको कुल 15 प्रश्न रहेंगे, जो आप जानते हैं पठित गद्यांश से 5, अपठित गद्यांश से 5 और पठित कवितांश, कविता से 5। यहाँ कोई चॉइस नहीं रहेगा और पठित गद्यांश में हर प्रश्न के लिए 1 अंक निर्धारित हैं, 5 प्रश्नों के लिए 5 अंक और पठित कविता के लिए भी हर प्रश्न के लिए 1 अंक निर्धारित हैं, 5 कुल अंक हैं और अपठित गद्यांश के लिए 5 प्रश्न रहेंगे, हर प्रश्न के लिए 2 अंक निर्धारित हैं, कुल मिलाकर 10 अंक हैं। और इस तरह ये जो शॉर्ट क्वेश्चंस हैं, 1 वाक्य से लेकर 2 वाक्यों में हम उत्तर लिख सकते हैं इसके और कुल मिलाकर 20 अंक निर्धारित हैं। अधिक से अधिक समय 40 से लेकर आप 50 मिनट रख सकते हैं मित्रों। और अंत में ऑब्जेक्टिव क्वेश्चन, जो पार्ट बी की बात होती है, जिसमें 20 प्रश्न हैं और इसमें कोई चॉइस नहीं रहेगा, हर प्रश्न के लिए 1 अंक निर्धारित हैं। इस तरह कुल हमें होते हैं 20 अंक। एक प्रश्न के लिए 1 मिनट या 1.5 मिनट या कभी कभी कोई प्रश्न कुछ कठिन लगता है तो 2 मिनट, संभवतः कुल मिलाकर 30 मिनट इसके लिए है।
और कुल अंक 80 हैं पार्ट ए और पार्ट बी के। पार्ट ए के 60 हैं, पार्ट बी के 20 हैं। कुल मिलाकर 80 अंक हैं और कुल समय 180 मिनट अर्थात 3 घंटे का निर्धारित है। तो इसमें से अर्थग्राह्यता प्रतिक्रिया के प्रश्न कैसे होते हैं और रचना के प्रश्न कैसे होते हैं, स्वरचना के सृजन के किस तरह से होते हैं, कैसे लिखना चाहिए, इस पर प्रकाश डालने के लिए TSAT के मंच पर उपस्थित हैं श्रीमती किरण जी और श्रीमती कविता जी। मैं अनुरोध करूंगा कविता जी से कि अर्थग्राह्यता प्रतिक्रिया के प्रश्नों का स्वभाव कैसे होता है, हमें उनके उत्तर कैसे लिखना होगा, संक्षेप में प्रस्तुत करें। सभी को नमस्कार। जैसे कि अभी मतीन सर ने बताया है कि हमारा प्रश्न पत्र कुल 80 अंक का है, जिसमें 60 अंक पार्ट ए के लिए हैं और पार्ट ए में सबसे पहले अर्थग्राह्यता प्रतिक्रिया से संबंधित प्रश्न दिए जाते हैं। इसके अंतर्गत पठित गद्यांश, अपठित गद्यांश और पठित कवितांश या पद्यांश दिए जाते हैं। पठित गद्यांश हमारी पाठ्य पुस्तक के उपवाचक पाठों में से दिए जाते हैं। हमारे पाठ्य पुस्तक में कुल 4 उपवाचक पाठ है। यदि छात्र बहुत अच्छी तरह से इसका अभ्यास कर लेंगे तो 5 अंक पक्के हैं। इस गद्यांश में 5 प्रश्न दिए जाते हैं और प्रत्येक प्रश्न के लिए 1 अंक निर्धारित है। इसके अतिरिक्त अपठित गद्यांश दिया जाता है जो पाठ्य पुस्तक के बाहर से लिया जाता है। इसमें भी एक गद्यांश दिया जाता है और उससे संबंधित 5 प्रश्न दिए जाते हैं। इसके प्रत्येक प्रश्न के लिए 2 अंक निर्धारित है। ध्यान से सुनिए बच्चों, इसके प्रत्येक प्रश्न के लिए 2 अंक निर्धारित है। यदि छात्र इस अपठित गद्यांश के पूरे प्रश्नों के सही उत्तर लिख देगा तो इन 5 प्रश्नों से उसे 10 अंक प्राप्त हो जाएंगे। अब अर्थग्राह्यता प्रतिक्रिया के अंतर्गत तीसरा प्रश्न दिया जाता है हमारी पाठ्य पुस्तक के कवितांश से। इसमें कुल 3 कविताओं से ही ये प्रश्न दिए जाते हैं। बरसते बादल, माँ मुझे आने दे और कण कण का अधिकारी। इसमें भी किसी कविता का कुछ अंश यहाँ पर दिया जाता है और उसके अंतर्गत 5 प्रश्न दिए जाते हैं और इन प्रश्नों के लिए 5 अंक निर्धारित है। तो ये रहा हमारा अर्थग्राह्यता प्रतिक्रिया से संबंधित पैटर्न। यदि छात्र इसका अभ्यास बहुत अच्छे से कर लेंगे, यानी 3 कविताओं का अच्छे से अभ्यास कर लेंगे, तो 5 अंक इसके भी पक्के हो जाएंगे। इस तरह से कुल मिलाकर 20 अंक बहुत ही आसानी से छात्र प्राप्त कर सकते हैं। जी धन्यवाद कविता जी, आपने बड़े सुंदर ढंग से छात्रों के सामने रखा है। क्योंकि प्रश्न पत्र जो पार्ट ए है, पार्ट ए में पहला भाग अर्थग्राह्यता प्रतिक्रिया अर्थात अर्थ ग्रहण करना है और पूछे गए प्रश्न का उत्तर देना है। इसमें पठन कौशल की जांच की जाती है। पठन कौशल के लिए छात्र पर अधिक बोझ भी नहीं है, केवल उपवाचक के पाठ और केवल कविता के 3 पाठ, इन दोनों से 5-5, 10 अंक मिल जाएंगे। और इसके बाद जो अपठित गद्यांश हैं वो लगभग एक निबंधात्मक विधा का होता है। वहाँ कोई कहानी नहीं, कोई संवाद नहीं, लगभग निबंधात्मक विधा का गद्यांश होता है। इससे संबंधित 5 प्रश्न पूछे जाएंगे और ध्यान देना चाहिए कि लिखते समय 1 वाक्य या 2 वाक्यों में लिखने का प्रयास करना चाहिए, प्रश्न के संदर्भ के अनुसार, प्रश्न की प्रकृति के अनुसार। जहां तक हो सके इसी तरह लिखने का प्रयास आपको करना चाहिए। और उत्तर पुस्तिका में जब आप लिख रहे हैं, बहुत से छात्र पूछते, सर हम पहले से ही आरंभ करना ठीक है क्या? हाँ, वास्तव में
जो अर्थग्राह्यता प्रतिक्रिया के प्रश्न है, पहला भाग है, यहीं से आपको करना है। सबसे पहले आपको होगा पठित गद्यांश के 5 प्रश्न, वह क्लोज करने के बाद फिर दूसरा होगा पठित अपठित गद्यांश के प्रश्न, वह 5 प्रश्न क्लोज करने के बाद फिर से आपको होगा पठित कवितांश के। तो मित्रों, कविता जी के द्वारा रखी गई सूचनाएं और इन सूचनाओं को ध्यान में रखते हुए आप अच्छे अंक पाइए, अच्छी तरह से लिखिए, अच्छा अभ्यास कीजिए। हम आशा रखते हैं, कामना करते हैं कि अर्थग्राह्यता प्रतिक्रिया में आप कुल 20 के 20 अंक पाएंगे। ओके, आगे चलते हैं पार्ट ए के दूसरे भाग में। दूसरे भाग में हम प्रकाश डालते हैं तो विशेषकर हमें वहां 2 प्रकार के प्रश्न दिखाई देते हैं। एक जो है स्वरचना के प्रश्न, जिसके लिए 16 अंक निर्धारित हैं, और दूसरा सृजनात्मकता के प्रश्न, जिसके लिए 8 अंक निर्धारित हैं। एक प्रश्न लिखना होगा 8 अंक। तो कुल मिलाकर यहां इस भाग में कुल मिलाकर आपको 24 अंक निर्धारित हैं। इनके विषय में सविस्तर प्रकाश डालने के लिए आई हैं श्रीमती जी किरण मैडम। आप इस पर प्रकाश डालें। सभी को नमस्कार। धन्यवाद मतीन सर जी। अभी बच्चों आपने अर्थग्राह्यता प्रतिक्रिया के जो प्रश्न हैं उनके बारे में कविता मैडम से सुना है। तो वो भाग यानी सेक्शन 1 था। अब हम सेक्शन 2 के ओर चलेंगे, जहाँ पर आपको स्वरचना और सृजनात्मक अभिव्यक्ति, ये 2 प्रकार के प्रश्न आपको दिखाई देंगे, जिसमें स्वरचना जो होती है वो 32 अंकों के लिए होती है, और सृजनात्मक अभिव्यक्ति का जो प्रश्न होता है केवल एक प्रश्न होता है जो 8 अंकों के लिए होता है। स्वरचना में 2 प्रकार के प्रश्न होते हैं, लघु प्रश्न और निबंधात्मक प्रश्न। लघु प्रश्न जो होते हैं बच्चों, 4 प्रश्न दिए जाते हैं, जिसमें किसी प्रकार की कोई चॉइस नहीं होती है, इसमें किसी प्रकार की चॉइस नहीं दी जाती है। इसमें आपको पूरी की पूरी तैयारी करनी होती है। पाठ्यपुस्तक में आपको जो पाठ दिए गए हैं, हमारे 12 पाठ है, इन 12 पाठों में आपको स्वरचना के प्रश्नों की तैयारी करनी है बच्चों। तो 4 जो क्वेश्चन हैं वो गद्य भाग से 2 दिए जाते हैं, और 2 प्रश्न जो होते हैं वो पद्य भाग से दिए जाते हैं। इसमें एक बात ध्यान देने योग्य ये है कि एक प्रश्न जो होता है वह कवि परिचय या लेखक परिचय से संबंधित होता है, जो अनिवार्य प्रश्न है। तो ये भी बात ध्यान में रखिए कि यदि एक प्रश्न कवि परिचय का दिया जाएगा तो फिर पद्य से केवल एक ही प्रश्न दिया जाएगा, यानी एक कवि परिचय और एक अन्य प्रश्न पद्य से हो जाएगा, यानी 2 प्रश्न हो जाएंगे। उसी प्रकार यदि लेखक परिचय दिया जाता है तो गद्य का एक और प्रश्न रहेगा। तो इस प्रकार कुल मिलाकर 4 प्रश्न होंगे। प्रत्येक प्रश्न के लिए 4 अंक निर्धारित हैं, यानी आपको इन 4 प्रश्नों के उत्तर लिखने हैं। इसमें किसी प्रकार का कोई विकल्प या चॉइस आपको नहीं दी जाएगी। इसकी तैयारी आपको बहुत अच्छे से करनी है। तैयारी के लिए कुछ नहीं करना है, आपने साल भर तक पाठ्यपुस्तक के पाठ पढ़े हैं। पाठ पढ़ते समय आप मुख्य विषयों पर ध्यान केंद्रित कीजिए। ध्यान केंद्रित करने पर आप वहाँ के जो मुख्य विषय हैं उनको रेखांकित कीजिए, और रेखांकित कर कर उन विषयों पर उत्तर लिखने का प्रयास कीजिए। इसके लिए आप उस पर प्रश्न बना सकते हैं और अपनी तैयारी कर सकते हैं। इसके अंतर्गत ही आपको निबंधात्मक प्रश्न दिए जाते हैं, जो पद्य भाग से भी दिए जाते हैं और गद्य भाग से भी दिए जाते हैं। पद्य भाग से 2 प्रश्न होते हैं, और 2 में से आपको एक प्रश्न का उत्तर लिखना है, यानी इसमें आंतरिक विकल्प आपको दिया जाता है। तो अभी आपको कविता जी ने भी बताया था कि यहाँ पर आपको 3 कविताएं जो होती है उसमें से पद्यांश दिया जाता है। लेकिन ये बात ध्यान रखिए कि जब आप स्वरचना के प्रश्नों के उत्तर लिखते हैं तो आपको पाठ्यपुस्तक में दी गई सारी कविताएं पढ़नी है, और उन सारी कविताओं में से आपके लिए प्रश्न पूछे जाएंगे। हो सकता है किसी भी कविता में से पूछा जा सकता है, लेकिन निबंधात्मक प्रश्नों में केवल 2 ही प्रश्न पूछे जाएंगे, जिसमें से एक प्रश्न का उत्तर आपको लिखना है। इन प्रश्नों के उत्तर आपको 8 से 10 पंक्तियों में लिखने हैं। प्रश्न का उत्तर लिखते समय आप ये ध्यान रखिए कि जिस बिंदु पर प्रश्न पूछा जाता है उस पर अधिक से अधिक आप ध्यान
केंद्रित कीजिए ताकि आपको पूरे के पूरे अंक मिले। इसमें ही जो दूसरा भाग है वो है गद्य भाग। गद्य भाग से भी 2 प्रश्न पूछे जाते हैं जिसमें से आपको एक प्रश्न का उत्तर लिखना होता है और इसके लिए जो गद्य पाठ दिए गए हैं पाठ्य पुस्तक में आपको उन गद्य पाठों में से तैयारी करनी है। पूरा पाठ अच्छी तरह से पढ़ना है क्योंकि ऐसे नहीं है कि पाठ्य पुस्तक में पीछे के प्रश्नों में से प्रश्न पूछे जाएंगे। प्रश्न कहीं पर से भी पाठ में से उठाकर पूछा जा सकता है, तो आपको पूरा पाठ अच्छी तरह से पढ़कर समझना है। तो ये हो गया, यानी आपके 16 अंक जो हैं वो लघु प्रश्नों के हो गए और जो 16 अंक है वो आपके निबंधात्मक प्रश्नों के हो गए, स्वरचना के प्रश्न। इसके अतिरिक्त इसमें ही सृजनात्मक अभिव्यक्ति का एक प्रश्न है 8 अंकों के लिए। तो आप जानते ही हैं कि सृजनात्मक अभिव्यक्ति में किस तरह के प्रश्न पूछे जाते हैं बच्चों। जी हाँ, बिल्कुल, इसमें पूछे जाते हैं विभिन्न विधाओं से संबंधित प्रश्न। तो ये विधाएं कोई भी हो सकती है, केवल प्रश्न पत्र में 2 ही विधाएं दी जाएगी और उन 2 विधाओं में से आपको उत्तर लिखना है। विधाएं कौन सी भी हो सकती है, आप ये बिल्कुल मत समझिए कि पत्र ही दिया जाएगा, निबंध ही दिया जाएगा या संवाद ही होगा। पत्र लेखन, संवाद लेखन, साक्षात्कार, प्रश्नावली निर्माण, नारे, पोस्टर, कोई भी एक विधा से प्रश्न पूछा जा सकता है। तो विधा से संबंधित प्रश्नों की तैयारी आप विधा की प्रकृति के अनुसार आपको करनी होगी। पत्र लेखन है तो पत्र का प्रारूप आपको पूरी अच्छी तरह से समझ लेना है। निबंध लिखना है तो निबंध के मुख्य बिंदुओं पर आपको प्रकाश डालना है। पोस्टर बनाना है तो चित्र कैसे होने चाहिए, चित्रों के साथ साथ मुहावरों का प्रयोग होना चाहिए या कुछ वाक्यों का प्रयोग वहाँ पर होना चाहिए। नारे अगर आप लिख रहे हैं तो नारों में लयबद्धता होनी चाहिए, स्पष्टता होनी चाहिए। अगर यदि आप विज्ञापन बना रहे हैं तो विज्ञापन के अनुरूप आपको भाषा का प्रयोग करना है। यदि आप संवाद लेखन का प्रश्न आपके सामने आता है तो संवाद किस प्रकार लिखा जाता है, 2 व्यक्तियों के बीच किस प्रकार बातचीत होती है, इस पर आपको ध्यान देना है। और प्रश्नावली निर्माण के समय भी बच्चों अक्सर ये देखा जाता है कि जो 5 प्रश्न या 7 प्रश्न बनाए जाते हैं वो एक जैसे ही होते हैं। ऐसे बिल्कुल मत कीजिए। जब 5 प्रश्न आप बना रहे हैं तो विभिन्न क्षेत्रों से संबंधित प्रश्न बनाइए। किसी का साक्षात्कार लेने के लिए यदि प्रश्नावली तैयार कर रहे हैं आप, तो आप इस बात का ध्यान रखिए कि प्रश्न विभिन्न क्षेत्रों से संबंधित हों। हाँ, कोई फोन पर है? हेलो हेलो सर। हेलो सर जी, बोलिए, संदेह क्या है, बोलिए। सर नमस्ते। नमस्ते सर। नमस्ते नमस्ते जी। मैं मंजुला मैडम, पेद्दापल्ली जिला सर जी। हमारे एक सूबेदार से बात करना चाहते हैं। जी जी, संदेह क्या है आपका? संदेह है सर, अभी स्टूडेंट से आपसे पूछे। हेलो सुकन्या सर। हाँ नमस्ते जी, बोलिए। सर मेरा संदेह है कि 8 अंक वाले 8 हेलो शुभ संध्या सर। मेरा संदेह ये है कि 5 अंक वाले प्रश्न को गद्य के रूप में लिखे या पॉइंट में लिखे। किरण जी बताइए। यानी आप कवितांश की बात कर रहे हैं, कवितांश या पद्यांश वाला जो प्रश्न है आप उसकी बात कर रहे हैं? हाँ, हम 8 अंक वाला, हाँ 8 अंक वाला प्रश्न के बारे में बात कर रहे हैं। 8 अंक वाले की बात कर रहे हैं? हाँ, 8 अंक 8 अंक वाले प्रश्न के बारे में बात कर रहे हैं। हाँ, तो कैसे लिखना चाहिए इसका उत्तर? आप मैंने बताया है कि 8 से 10 पंक्तियों में इसका उत्तर लिखना है। तो प्रश्न जिस हिसाब से पूछा जाता है उसकी प्रकृति के अनुसार बच्चों को उत्तर लिखना है। तो कई बार बच्चे ऐसे करते हैं कि पॉइंट वाइज उत्तर लिख देते हैं। तो मेरा कहना यह है कि पॉइंट वाइज उत्तर न लिखकर अनुच्छेद में उत्तर लिखें बच्चे, ताकि वहाँ पर ऐसा लगे कि वो प्रश्न का उत्तर लिखा जा रहा है। क्योंकि कई बार ऐसा होता है कि जब उत्तर पुस्तिका की जांच होती है तो पॉइंट वाइज लिखने पर थोड़े अंक कम कर दिए जाते हैं। तो इसीलिए और एक बात होती है कि आपने बहुत अच्छा प्रश्न पूछा है। कई बार बच्चे क्या करते हैं, 8 अंक का प्रश्न है इसीलिए 2 प्रश्नों का उत्तर लिख देते हैं। इतना बड़ा उत्तर लिखने की आवश्यकता नहीं है। प्रश्न की प्रकृति के अनुसार, प्रश्न के स्वभाव के अनुसार अगर 8 से 10 पंक्तियां हैं तो 12 या 13 पंक्तियां भी होती है तो चलता है, 10 पंक्तियां भी है तो चलेगा। इस बात का ध्यान रखिए। और उसमें प्रश्न के उत्तर के मुख्य बिंदु जरूर आने चाहिए, विषय की अनुकूलता होनी चाहिए। प्रश्न का उत्तर में विषय की अनुकूलता अवश्य होनी चाहिए। अगर नहीं होती है तो अंक कटने की संभावना होती है। जी धन्यवाद। और आगे बताइए, आप कुछ बता रहे थे विषय पर। हाँ,
तो मैं सृजनात्मक अभिव्यक्ति के बारे में बता रही थी सर, कि किस तरह विधाओं के प्रश्नों को अटेम्प्ट करना है बच्चों को और विधाओं की किस तरह तैयारी करनी है, क्योंकि जैसे कविता जी ने अर्थग्राह्यता प्रतिक्रिया के बारे में बताया तो उस सेक्शन में 20 के 20 अंक बच्चे ला सकते हैं, तो स्वरचना में भी और सृजनात्मक अभिव्यक्ति में भी बच्चे 40 के 40 अंक ला सकते हैं। थोड़ी सी सक्रियता और सजगता की आवश्यकता है। अगर बच्चे अच्छा सा प्रिपरेशन कर लेंगे तो पूरे के पूरे अंक यहाँ पर भी आ सकते हैं। द्वितीय भाषा का प्रश्न पत्र होने के कारण केवल 20 अंकों के लिए कोशिश मत कीजिए, पूरे के पूरे 80 अंकों के लिए प्रयास कीजिए, ऐसा मेरा मानना है सर। जी धन्यवाद, आपने सुंदर ढंग से प्रस्तुत किया है। तो बच्चों और अध्यापक मित्रों, हम अपने प्रश्न पत्र को एक संरचना में देखते हैं, एक ढांचे में देखते हैं, तो यह परीक्षा हमारी 3 घंटे की है। 3 घंटे में 80 अंक हमें पाने हैं। इन 80 अंकों को 2 भागों में विभाजित किया गया, पार्ट ए, पार्ट बी। पार्ट ए में 60 अंक निर्धारित हैं और ये पार्ट बी में 20 अंक निर्धारित हैं। पार्ट ए के जो 60 अंक पर हम प्रकाश डालेंगे तो ये मुख्य रूप से 2 भागों में विभाजित है, एक पहला भाग और दूसरा भाग। पहले भाग को हम अर्थग्राह्यता प्रतिक्रिया, जो पठन कौशल की जांच के लिए कहते हैं, इसके लिए हम 20 अंक निर्धारित किए गए हैं। देखते हैं तो 20 अंक निर्धारित, और जो दूसरा भाग है इसके लिए कुल 40 अंक निर्धारित किए गए हैं। अब ध्यान दीजिए, आप पहले भाग में अर्थग्राह्यता प्रतिक्रिया में आपको 20 के 20 अंक पाने हैं तो तीनों पर अधिकार पाना होगा। पहला जो है उपवाचक के पाठ जो है अच्छी तरह से पढ़ें, एक एक वाक्य को पूरी तरह से समझें और वहां से क्या प्रश्न पूछे जा सकते हैं, कैसे उत्तर देने चाहिए, अभ्यास करें। तो आपको जो पठित गद्यांश है इसके 5 अंक प्राप्त हो जाएंगे। इसके पश्चात हम देखते हैं अपठित गद्यांश। जब आप उपवाचक के पाठ पढ़ चुके हैं लगभग और गद्य के भी पाठ पढ़ चुके हैं तो अपठित गद्यांश कैसे होगा। तो फोन पर आए हैं भाई साहब, आप अपना संदेश सामने रख सकते हैं। जी पूछिए अपना प्रश्न। हेलो सर। हाँ पूछिए, प्रश्न पूछिए। प्रिपरेशन पेपर। हेलो सर। हाँ गुड आफ्टरनून सर। गुड आफ्टरनून। आपकी वॉइस क्लियर नहीं है। एग्जाम की प्रिपरेशन यस अभी मैं आपको बताता हूं। तो अभी हम देखे हैं जो पहले भाग अर्थग्राह्यता प्रतिक्रिया के 20 है और स्वरचना के जो लघु प्रश्न, दीर्घ प्रश्न और इसके बाद सृजन के भी प्रश्न सब मिलाकर 40 है। लेकिन यहां विशेष 20 अंक जो है पार्ट बी के है, क्योंकि पार्ट बी के भी 20 के 20 अंक आपको पाने होंगे। इस पर प्रकाश डालने के लिए कविता मैडम के सामने निवेदन रखा जाता है। धन्यवाद सर जी। पार्ट बी पर प्रकाश डालें आप। प्रश्नों का स्वभाव कैसे होता है, कैसे लिखें। तो बच्चों, जैसे अर्थग्राह्यता प्रतिक्रिया बहुत ही आसान तरीके से 20 अंक प्राप्त कर सकते हैं आप, उसी तरह से आप प्रश्न पत्र के पार्ट बी यानी ऑब्जेक्टिव टाइप में भी पूरे के पूरे 20 अंक आसानी से प्राप्त कर सकते हैं, क्योंकि ये पूरे 20 प्रश्न MCQs यानी मल्टीपल चॉइस प्रश्न होते हैं। इसके अंतर्गत पर्यायवाची शब्द, विलोम शब्द, वचन, लिंग, उपसर्ग, प्रत्यय, वाक्य के प्रकार, अर्थ के आधार पर वाक्य के प्रकार, रचना के आधार पर वाक्य के प्रकार, बेमेल शब्द, वाक्य का शुद्ध रूप, काल, वाच्य आदि शब्द भंडार और व्याकरण अंश से संबंधित 20 प्रश्न दिए जाते हैं। इसके लिए मुख्य रूप से आपको इस बात पर ध्यान देना है कि प्रश्न को भली भांति समझिए। कभी कभी विलोम शब्द के लिए प्रश्न पूछा जाता है और वहाँ पर विकल्प में
दिए गए शब्द का अर्थ भी लिखा हुआ रहता है। तो बच्चे कभी कभी कंफ्यूज होकर विलोम शब्द के बदले उसका अर्थ चॉइस कर लेते हैं और उसका आंसर वही लिख देते हैं, तो उनका उत्तर गलत हो जाता है। तो सबसे पहले आप प्रश्न ध्यान से पढ़िए, किस बारे में प्रश्न है, प्रश्न में क्या पूछा जा रहा है वह समझिए। फिर उसके 4 विकल्प जो दिए गए हैं उन विकल्पों को ध्यान से पढ़िए और फिर सही विकल्प का चयन कीजिए। यदि इस तरह से आप प्रत्येक प्रश्न को ध्यानपूर्वक पढ़ते हुए, विकल्प को ध्यानपूर्वक पढ़ते हुए चयन करेंगे तो आसानी से 20 अंक आप प्राप्त कर सकते हैं। क्यों? क्योंकि आपने प्रत्येक पाठ पर जब आपके शिक्षक ने आपके साथ चर्चा की है तब आपने इन शब्दों पर, इन शब्द भंडार से संबंधित, व्याकरण अंश से संबंधित सभी विषयों पर चर्चा की है। तो आप सभी को ये सब भली भांति पता है, संधि क्या है, संधि किस तरह से पहचाननी है, समास क्या है, पर्यायवाची किस तरह से पहचाने जा सकते हैं। तो इस तरह से यदि आप पाठानुसार प्रत्येक शब्द का, प्रत्येक व्याकरण अंश का, प्रत्येक शब्द भंडार से संबंधित अंश का अभ्यास कर लेंगे तो 20 अंक आसानी से इसके भी प्राप्त किए जा सकते हैं। जो छात्र पूरा वर्ष किसी कारणवश नहीं पढ़ पाए हैं वो छात्र अर्थग्राह्यता, प्रतिक्रिया से संबंधित प्रश्न करके और इन भाषा की बात से संबंधित प्रश्नों को समझकर आसानी से परीक्षा में उत्तीर्ण हो सकते हैं। बिल्कुल भय मुक्त होकर आप लोग इस परीक्षा में परीक्षा लिखिए आप। जी धन्यवाद कविता जी, आपने पार्ट बी के विषय में बड़े सुंदर ढंग से प्रस्तुत किया है। मित्रों, परीक्षा एक उत्सव है, प्रश्न पत्र एक मित्र है, ऐसे समझिए। अपने आत्मविश्वास को दुगना कीजिए। आत्मविश्वास जब हो जाता है तो लगभग आपको और भी अधिक अंक मिलने की संभावना बढ़ जाती है। दूसरा, टाइमिंग मैनेजमेंट पर ध्यान रखिए। तीसरा, आपने जो कुछ पढ़ा है उसे कुछ बुलेट पॉइंट्स में नोट करने का प्रयास कीजिए। और माइंड मैप, मनोरेखा चित्रण हम कहते हैं, हर एक लेसन को माइंड मैप में कुछ फिक्स करने का प्रयास कीजिए, क्योंकि कुछ मुख्य बिंदु आपके सामने हैं। आपके हिंदी अध्यापक की सूचनाओं के अनुसार उन मुख्य बिंदुओं का विस्तार कैसे कर सकते हैं यह प्रयास कीजिए। ओके। और नमूना प्रश्न पत्र आप अपने हिंदी अध्यापक का सहयोग लेते हुए छात्र, विद्यार्थी स्वयं एक मॉडल क्वेश्चन पेपर तैयार करें। जब तक वो छात्र अपने प्रश्न पत्र का निर्माण नहीं करता है, परिपूर्णता नहीं आती। इसी कारण हमारा सुझाव है कि छात्र स्वयं भी एक प्रश्न पत्र तैयार करें। अगर एक छात्र नहीं कर सकता है तो ग्रुप्स में बांट दे बच्चों को। ग्रुप्स में बैठकर एक एक ग्रुप में, जैसे पहले भाग के अर्थग्राह्यता के प्रति प्रश्न और इसके बाद लघु उत्तरीय, दीर्घ उत्तरीय, गद्य, पद्य, सृजनात्मक के एक नमूना क्वेश्चन पेपर एक ग्रुप या एक स्टूडेंट बनाएं। इसके बाद मॉडल आंसर शीट कैसे होना है, कैसे लिखना है, हर एक क्लास का एक अपना मॉडल आंसर शीट होना चाहिए। क्योंकि बच्चे अच्छी तरह से पढ़ लेते हैं, अच्छी तरह से स्मरण में रख लेते हैं, लेकिन जब प्रेजेंट करना होता है तो वहां कुछ घबरा जाते हैं। तो इसी कारण जितना महत्व मॉडल क्वेश्चन पेपर का है उतना ही महत्व मॉडल आंसर शीट का भी है। इसलिए हमें मॉडल आंसर शीट कैसे लिखें, और बच्चों का डाउट होता है कलर के पेन्स यूज करें क्या? ना करें, ना करें। आप जो भी पेन यूज करते हैं ब्लू पेन से ही लिखें। अगर कहीं हेडिंग्स देने हैं, रेखा खींचनी है, तो वहां ब्लैक पेन का उपयोग करें, ब्लैक पेन का उपयोग करें। लेकिन अधिकांश कलर के रंगीन पेनों में ना जाएं। और मित्रों, जो भी भाग के आप प्रश्न लिख रहे हैं, पहले जैसे पठित गद्यांश का लिखा, वहां तक एक पेंसिल से लाइन खींच सकते हैं 5 प्रश्न होने के बाद। फिर इसके बाद 5 प्रश्न अपठित गद्यांश के होने के बाद रेखा खींच सकते हैं। फिर इसके बाद कविता के होने के बाद भी रेखा खींच सकते हैं। इसके बाद आपके पास लघु प्रश्न आएंगे 4, वहां पे भी क्लोजिंग रेखा खींच सकते हैं। इसके बाद
जो 8 अंक के होंगे रेखा, फिर से गद्य का, पद्य का और सृजनात्मक। इस तरह से आप ध्यान से क्रम से लिखने का प्रयास करेंगे, अच्छे से अच्छे अंक पाएंगे। तो पार्ट बी के विषय में कविता मैडम ने जो आपको कहा है, यहां 20 प्रश्न रहेंगे, ABCD मल्टीपल चॉइस में रहेंगे। प्रश्न अच्छी तरह से पढ़िए, समझिए, चारों विकल्पों को परखिए और उसका एक उत्तर चयन करके लिखिए। मैं किरण मैडम से निवेदन करूंगा कि अंत में 2 वाक्यों में वे अपना संदेश दें जो आशीर्वाद के रूप में हो बच्चों को। धन्यवाद। बिल्कुल सर, धन्यवाद। मैं बच्चों को से कहना चाहूँगी कि वो बिल्कुल 3 C's का अनुसरण करें। पहला C है कॉम्पिटेंट, यानी अपने आप को कॉम्पिटेंट बनाएं। दूसरा C है कॉन्फिडेंट, अपने आप को कॉन्फिडेंट बनाएं। और तीसरा है कैरियर गोल, यानी आप जब अपने आप को कॉन्फिडेंट बना लेते हैं तो आपके कैरियर का गोल जो होता है वो फिक्स हो जाता है और आप उसकी तरफ बढ़ जाते हैं। और एक यानी 2 वाक्यों से ख़त्म करना चाहूँगी। खुद ही को कर बुलंद इतना कि खुदा खुद बंदे से पूछे, हर तकदीर से पहले खुदा खुद बंदे से पूछे, बता तेरी रज़ा क्या है। यानी आप आपको इतना, अपने आप को इतना सक्षम बनाएं कि खुदा भी आपसे पूछे, भगवान भी आपसे पूछे कि आपकी रज़ा क्या है। तो इस तरह आपको एग्ज़ाम की तैयारी करनी है। बिल्कुल बहुत कम दिन बाकी हैं, लेकिन अपना आत्मविश्वास मत डिगडिगाइए, डगमगाइए, बिल्कुल अच्छे से तैयारी कीजिए। मेरी ये आशा है, हम सब की ये आशा है कि आप पूर्ण अंकों से पास होंगे और अच्छे से अंक लेके आएंगे, 80 में से 80 अंक लेकर आएंगे। एनुअल एग्ज़ाम के लिए, वार्षिक परीक्षाओं के लिए हम सब की ओर से आपको शुभकामनाएं। मॉडल क्वेश्चन पेपर, मॉडल आंसर शीट और माइंड मैपिंग, टाइम मैनेजमेंट के साथ चलिए। 80 अंक आपको प्राप्त हो जाएंगे। कोशिश करने वालों की कभी हार नहीं होती। ऑल द बेस्ट। ऑल द बेस्ट बच्चों। ऑल द बेस्ट। थैंक यू। గిడుగు సీతాపతి పంతులు గారు ప్రముఖ తెలుగు పండితుడు, గ్రంథకర్త. ఆయన తెలుగు సాహిత్యానికి, వ్యవహారిక భాష ప్రచారానికి ఎనలేని సేవలు అందించారు. జయంతి సందర్భంగా TSAT ప్రత్యేక కథనం. Hello everyone, today is discuss about BSc first year, that is first semester, paper 1, that is paper name is mechanics of a particles. Today is discuss about the topic is rigid body rotational kinetic relations. So kinetic relations discuss cheyadam jarugutundi. So this is rigid body is topic is rotational motion and rotational kinetic relations and rotations with constant angular acceleration, angular between the translation and rotational kinetic relations, and rotational between linear and angular momentum, and equation of the motion of a rigid rotating body. So these are the discuss about these topics today. So first of all, rigid body. What is the rigid body? So a body which does not undergoes any change, shape or size by the application of external force is called the rigid body. Rigid body means that is any objectives or any body which does not undergoes any change. అంటే మనకి ఎనీ రిజిడ్ బాడీ తీసుకున్నప్పుడు దట్ ఈస్ అప్లైబుల్ టు ది ఎక్స్టర్నల్ ఫోర్స్. ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినా కూడా
షేప్లో కానీ సైజులో కానీ ఎలాంటి చేంజెస్ రానట్లయితే దాన్ని రిజిడ్ బాడీ అని అంటాం. ఓకే, ఏ రిజిడ్ బాడీ విచ్ డస్ నాట్ undergoes any change in shape or size by the application of external force is called the rigid body. A rigid body is that body in which the distance between the constituent particles remains constant in all conditions. The particles only emit oscillations or vibrations about their mean positions. Okay, the motion of a rigid body may be considered as the two types of bodies. So one is the translatory motion and another one is the rotatory motion. Translatory motion is also called the linear motions and rotational motion is also called as circular motion. Okay, a rigid body is only an ideal concept and cannot be realizing it in practice. So here rigid body is the one example. A square shaped scale slide an inclining plane, its motion is purely translational. The motion of a flywheel fixed position is only rotational. So rotational about its own axis. Where sphere roll on the inclined plane, it slides as well as the rotation, and thus its motion is a combination of the two types of the motion. So you know everyone what is the rigid body? Rigid body which does not undergoes any change, shape or size. సో బై ది ఎక్స్టర్నల్ ఫోర్స్, ఎనీ ఆబ్జెక్ట్ మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినా కూడా షేప్లో కానీ సైజులో కానీ మనకి ఎటువంటి డిఫరెన్స్ చేంజ్ కానట్లయితే దాన్ని రిజిడ్ బాడీగా కన్సిడర్ చేస్తాం. ఎగ్జాంపుల్గా మనకి ఒక ఐరన్ బాల్ తీసుకున్నప్పుడు దాని మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినట్లయితే ఐరన్ బాల్లో కొంత షేప్ అనేది అంటే ఇంటీరియర్ కాకుండా ఎక్స్టర్నల్గా కొంత చేంజ్ అవుతుంది. సో దట్ ఈస్ నాట్ ఏ రిజిడ్ బాడీ, కంప్లీట్ రిజిడ్ బాడీ. రిజిడ్ బాడీ ఈజ్ ద ఓన్లీ అన్ ఐడియల్ కాన్సెప్ట్ and cannot be realized in practice. Okay, so manaki generally a rigid body is that body in which the distance between the constituent particles remains constant in all the condition like molecules and gas. These are the particles remains constant in all direction. Okay, the particles only emit oscillations or vibrations about their mean positions. Okay, these are the rigid body. And rigid body is the motions of two types. So one is the translatory motion and another one is the rotational motion. Translational motion of is its center of the mass and rotational motion of the its particle around the center of the mass. That is called the translatory motion and rotatory motion. Rigid body is using only rotatory motion. You know translatory motions already last class lo manam discuss cheskunnamo. Today rigid body is the rotatory motion. Okay, so these are the examples of the rigid body. And another one, rotational kinetic relations. సో ఈ రొటేషనల్ కైనెటిక్ రిలేషన్స్ ఏంది రిజిడ్ బాడీ మీద డిపెండ్ అవుతాయి. లెట్ us కన్సిడర్ దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద రిజిడ్ బాడీ. సో దట్ ఈస్ కన్సిడర్ ఏ రిజిడ్ బాడీ. దిస్ ఈస్ ద రిజిడ్ బాడీ. ఈ రిజిడ్ బాడీ అబౌట్ అన్ యాక్సెస్ పాసింగ్ త్రూ ద సెంటర్ O and perpendicular to this plane, that is OP plane. So this is the XY plane, this is the opposite of the direction, another direction or anti-clockwise. This is the opposite direction of the Z axis. That is the XY plane is perpendicular to the Z axis. A plane of the rigid body that is at a right angle to the axis of the rotation as shown in this figure. So OP is the, that is the P is the particle, then X axis is rotated to the anti-clockwise direction, this particle. So that is the displacement of S and the OP is the distance of the R, that is the position vector. And one particle is X axis to the move to the anti-clockwise direction, that is the displacement. This is the distance of the displacement, that is the symbol of S. Okay, this is angular displacement is S. This is the angle of theta. So to locate this particle we require two coordinates, that is one is the position vector and R and angular is theta. So for different particle in this plane or the rigid body, values of R and theta will be different. Now kinetic relations is observed. So the kinetic relations means angular acceleration, these are all discussed now. This is the kinetic relations of angular displacement. Let us consider angular displacement is the symbol of theta. So let theta be the angle. Here
you can observe that this figure, the angle of the theta rotating in x-axis to the particle is rotating to the anticlockwise direction. This is the displacement of the linear displacement is s, and position vector OP is the distance is r, and that is the displacement, and r and s, that is the angle between the theta. So here within time, let us anticlockwise direction in a time t, let SB is the linear displacement and r is the radius of the circular path. The angular displacement is defined as the ratio of the arc length and radius of particle, that is r. This is the circular path is given by angular displacement theta is equal to s by r. So s is the displacement and r is the radius and position vector also. Theta is equal to s by r. So angular displacement is the units of the radius. Okay, and next one is angular velocity, is the symbol of omega. This is the rate of change of the angular displacement is called the angular velocity. So omega is equal to d t theta by dt. Angular displacement is the symbol of theta. So you can write d theta by dt. The rate of the change of the angular displacement is called the angular velocity. Omega is equal to d theta by dt. What is the angular velocity? Units is the, that is radius per second. This is the displacement, that is the radius, and within a time. So time is units is seconds. So units of the angular velocity, radius per second. And another one, angular acceleration. This is the symbol of alpha. So that is the rate of the change of the angular velocity, that is called the angular acceleration. Angular acceleration alpha is equal to d omega by dt. So omega is the angular velocity. So that is the d omega by dt. Omega means d theta by dt. You can write omega is equal d theta by dt. So differentiating again, so d square theta by dt square. So angular acceleration alpha is equal to d square theta by d theta square. What is the units of angular acceleration? Radius per second square. So here ikkada t square kabatti, so that is units of seconds square. This is the angular acceleration. Once again explain, that is this is the x-axis. One is the particle is within a time t seconds after this reach this particle, this is p. So this is the displacement of s, and within an angle of theta, and position vector OP is equal to r distance. So this is the angular displacement theta is equal to s by r. You can write. Okay, so this is the theta equal to s by r, angular displacement, and angular velocity is the rate of the change of the angular displacement is called the angular velocity. Omega is equal to d theta by dt. Again, and angular acceleration is the symbol of alpha. Alpha is equal to the rate of change of the angular velocity is called the angular acceleration, that is d square theta by d theta square, radius per second square. These are the kinematic relations. Okay, so next rotations with constant angular acceleration. Rotation with constant angular acceleration, the simple type of the rotational motion is that in which the angular acceleration, that is alpha, is equal to 0 or a constant value. If the particle is rotates about the fixed axis with the constant angular acceleration alpha, the equation of motion is a particles is called omega is equal to omega naught plus alpha theta. So theta is equal to omega naught t plus alpha half of 1 by 2 alpha t square, and omega square minus omega naught square is equal to 2 alpha theta. These are the motion of the particle equation. Now we prove that this equation, you know everyone, linear translation and rotatory, this is only axis పరంగా రొటేట్ అవుతూ ఉన్నప్పుడు మనకి యాంగులర్ యాక్సిలరేషన్ కానీ, యాంగులర్ వెలాసిటీ కానీ, యాంగులర్ డిస్ప్లేస్మెంట్ కానీ ఫైండ్ అవుట్ చేసుకున్నాం. వాటి నుంచి మనకి ఇవన్నీ రిలేషన్స్ అనేటివి ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో దీస్ ఈక్వేషన్స్ ఈస్ మోషన్ ఆఫ్ ది పార్టికల్స్. ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా నాట్. నౌ దీస్ ఆర్ ప్రూఫ్ నౌ in next step. So here omega is equal to angular velocity, and omega naught is the initial angular velocity, and theta is the displacement, and alpha is the angular acceleration. These are the symbols of here. So now we this 1 2 3 equations, now we prove that. First one is we can prove. Now you write the angular acceleration. You know angular acceleration, the rate of change of the angular velocity. Alpha is equal d omega by dt. So you can write d omega is equal to alpha into
dt. Both sides integration applying, then now integration of d omega is equal to integration of alpha dt. So you can write differentiating integration is cancelled, that is omega is equal to alpha into with respect to t, that is 1, alpha is the constant and integration of dt, 1 is the integration value is the t. So plus c1, that is c1 is the integral constant. So he can write now c1 is proof that. So the c1 value is, we can find out that the equivalent of the constant of a integration, that is c1, let omega is equal to omega naught at a time t equal to 0, that is the initial condition. So now we can substitute t is equal 0 and omega equal to omega naught. Now you can write omega is the value is omega naught alpha into t, t is the, this value is 0 plus c1. Now we prove c1 is equal to omega naught. So c1 value is substituting in this above equation, that is omega is equal to omega naught plus alpha t. Now c1 value is in this equation, right? Omega is equal to omega naught plus alpha theta. So this one is prove that. First equation is omega equal to omega naught plus alpha t, can prove that. And another one, and this equation is proof using angular acceleration formula. And another one, second one. Now second one is proof to obtain the angular displacement theta of the body with respect to y-x axis at any instance of time t, we can write in equation 1 differentiating with respect to t. So now this equation omega equal to omega naught plus alpha t, you can write omega is means, that is angular velocity is equal to d theta by dt. So d theta by dt you can write is equal to omega naught plus alpha t. So now both sides in dt is multiplication, that is d theta, dt is cancelled and d theta is equal to omega naught dt plus alpha t into d theta. So now both sides integration applying. So integration of d theta is equal to omega naught into integration of dt plus alpha into integration of t into d theta. So now differentiating integration is also cancelled, that is we can write theta. Theta is equal to omega naught into with respect to t. So now here t plus alpha is the constant and t is the integration. Integration of x is equal to x square by 2. You can write in t also. Integration of t is equal to t square by 2 plus c2. c2 is the constant, that is the integral constant. You can find out the c2 value and again this substitute the value and you can get the second equation also. And now c2 is the integral constant. So that a constant of integral c2 value, then can find out, let us consider theta is equal to 0 and at a time t equal to 0. Then c2 value you can find, theta is equal to 0 and theta equal to 0 seconds, you can write this term c2 equal to 0. So now that is theta is equal to omega naught t plus alpha t square by 2, that is the second equation. Okay. So theta is equal to omega naught t plus alpha t square by 2. Now this is the second equation is proof that this is the theta equal to omega naught t plus half alpha t square. Now this is the second proof, omega naught t plus alpha t square by 2. And again third one is proof. Now we can write alpha is equal to d omega by t. This is the angular acceleration is equal to the rate of change of the angular velocity. So alpha is equal to d omega by dt. So alpha is equal to d omega by dt into, here can write this d omega by dt equal, write d theta is a cancel and same value d omega by dt is the value. Here d theta is cancelled, that is d omega by dt. Now d omega by dt into d theta by dt. Here omega is equal to d theta by dt. So now write this d theta by dt equal to omega into d omega by d theta. So now this is d theta is equal to outside elinatlete alpha into d theta is equal to omega into d omega. So now applying the integrations, both side integration applying, alpha into integration of d theta is equal to integration of omega into d omega. So here differentiating integration cancel, that is alpha theta is equal to omega square by 2 plus c3. So here with respect to omega, so that's why omega integration of omega square by 2 plus c3. c3 is the integral constant. Now we find out the c3 value and again substitute the c3 value. So to determine the c3 value, let us consider at t is equal to 0, theta equal to 0 and omega equal to omega naught.
So now you can this theta equal to 0 and theta equal to 0, omega equal to omega naught, substitute the above equation. Alpha theta naught ante this is theta is the 0, so this term is 0 and omega is equal to, you can write omega naught. So omega naught square by 2 plus C3 is equal to outside వెళ్ళినట్లయితే మైనస్ అవుతుంది. సో C3 is equal minus 1 by 2 omega naught square. So now this C3 value substituting in the above equation. So you can write alpha theta is equal to omega naught square by 2 minus 1 by 2 omega naught square. So now this is the 1 by 2 is the common. So you can write half of this is the LCM of 2. So 2 is equal to outside, that is 2 alpha theta equal to omega square minus omega naught square. Here omega square is equal to omega naught square plus 2 alpha theta. You can write omega square equal to omega naught square plus 2 alpha theta. This is the rigid body, axis paranga rotate అవుతున్నప్పుడు, so that is the rotational motion లో మనకి these are 3 equation of this motion of the particles. Omega is equal to omega naught alpha t and theta equal to omega naught t plus 1 by 2 alpha t square and omega square minus omega naught square is equal to 2 alpha theta. These are 3 equations used in angular acceleration, angular velocity and angular displacement equations is used in 3 equations is prove that is the omega square minus omega naught square is equal to alpha t theta also. So and next topic is analogues between the translatory and rotational kinetics. You know translatory motions and rotational kinetics. Now rotational kinetics is then యాక్సెస్ పరంగా రొటేట్ అవుతున్నప్పుడు, ఒక రిజిడ్ బాడీని తీసుకొని యాక్సెస్ పరంగా రొటేట్ అవుతున్నప్పుడు మనం రొటేషనల్ కైనెటిక్ వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అనదర్ క్లాస్లలో ట్రాన్స్లేటరీ కైనమెటిక్స్ అనేటివి ఆల్రెడీ మనం ప్రూవ్ చేయడం జరిగింది. దట్ ఈజ్ లీనియర్ మోషన్స్, లీనియర్ యాక్సిలరేషన్, లీనియర్ వెలాసిటీ, లీనియర్ డిస్ప్లేస్మెంట్, దీస్ ఆర్ ఆల్ ది ట్రాన్స్లేటరీ kinematics. Now this is relation between the translatory and rotational kinetics. There exists close analogue between the parameters characterizing rotational motion with constant angular acceleration and those of rotational motion with constant angular acceleration of a rigid body. Comparing these two equations, rotational and translationary kinematics of a rigid body. See, now these are all proof now. దిస్ ఈజ్ వన్, ఒక రిజిడ్ బాడీ పరంగా ఒక యాక్సెస్ పరంగా రొటేట్ అవుతున్నప్పుడు మనకి రొటేషనల్ కైనమెటిక్స్ అనేటివి ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో రొటేషనల్ మోషన్ ఈజ్ ద సర్క్యులర్ మోషన్ ఈజ్ ఆల్సో అండ్ ట్రాన్స్లేషన్ మోషన్ ఈజ్ ద లీనియర్ మోషన్. సో నౌ రొటేషనల్ కైనమెటిక్స్ ఈజ్ దట్ ఈజ్ యాంగులర్ velocity, angular acceleration, that is linear velocity and linear acceleration, translatory kinematics. So rotational kinematics, angular acceleration, now we proved that omega is equal d theta by dt and angular acceleration alpha is equal to d omega by dt, and translatory kinematics is linear velocity v is equal to dx by dt. Now ikkada x is the displacement, so dx by dt. So acceleration, that is a is the symbol of acceleration, is the linear acceleration, a is equal to dv by dt. Now this values is right, del omega is equal to integration of alpha dt and del theta is equal to integration of omega into dt. Now linear acceleration, that is del a is equal to integration of a into dt and del x is equal to integration of v into dt. These are the translatory kinematics. This is the linear velocity, linear acceleration, and rotational kinetics. These are equation, angular velocity, angular acceleration. Now the special cases of the constant angular accelerations and linear accelerations. So alpha is equal to constant and a is equal to constant. This is the linear and this is the angular. So now these are all proof now. Omega is equal to omega naught plus alpha theta, theta is equal to omega t plus 1 by 2 alpha t square and omega square is equal to omega naught square minus plus 2 alpha theta. And now these are all linear displacement and linear velocity, and this is v is equal to v naught plus a theta and x is equal to v naught t plus of a t square and v square is equal to v naught square plus 2 a x. This is now you can find out the theta value, and now here x is also
find out. This is the displacement, angular displacement and linear displacement. Linear displacement x is equal to v naught plus v by 2 into t. So theta is equal to omega naught plus omega by 2 into t. Now this is the circular path, rotatory motion, that is the circular rotation. So axis paranga oka rigid body అనేది తీసుకున్నప్పుడు axis paranga rotate అవుతున్నట్లయితే that is angular velocity, angular acceleration, angular displacement. And this is also, you know, everyone, లాస్ట్ క్లాస్లో మనం ఒక ట్రాన్స్లేటరీ మోషన్, దట్ ఈస్ లీనియర్ వెలాసిటీ, లీనియర్ యాక్సిలరేషన్ అండ్ లీనియర్ డిస్ప్లేస్మెంట్ వాల్యూస్. ఓకే, దీస్ ఆర్ టూ కంపేరింగ్ దిస్ ఈక్వేషన్స్. Okay, these are very important formulas. This is compared to, so same equally here, that is the symbol of omega and theta and alpha, and here v and x and a, these are the translatory kinematics. Okay, and next one is relation between the linear and angular kinematic for a particles in a circular motion. You know everyone the relation between the linear and angular. Now we discuss the linear and angular kinematic relations. Okay, so now this is relation between the linear and angular kinematic. You know this everyone, this is the linear and translationary kinetics and rotational kinematics, that is angular and this is the linears. So now this is linear and angular kinematics for a particle in a circular motion. Let us consider one rigid body, that is the rigid body. This is let us consider one particle p in a rigid body, that is the distance of the r from through the axis of the through the origin point, that is OP is the r, that is the position vector, and rigid body is rotating in x-axis xy plane, and this is the rotating the anti-clockwise direction. The rotation of the body, this is particle is moves in a circular of the radius is r antunam. If in rotating through the angle is the theta, this particle travels along the arc, the distance is the s. One particle is x-axis lo rotate అవుతున్నప్పుడు this particle is the displacement is s, angle is the theta, and radius is the position vector, that is the distance is r also. So here that is the angular displacement s is equal to r into theta. You know everyone, that is theta value, and theta is equal to s by r, s is equal to t into r. So here you can write theta is equal to s by r, and now s is equal to, you can r into theta, and differentiating with respect to t. So ds by dt is equal to r into d theta by dt. R is the constant, this is the distance of OP is equal to r. Here now we can write the above equation is what is ds by dt is equal to r into d theta by dt means that is omega, that is the angular velocity. Omega is equal to d theta by dt, so r into omega. Now he can write ds by dt means that is the displacement. Angular velocity is the rate of the change of the displacement, that is ds by dt is equal to v. You can write this ds by dt value in v. V is equal to r into omega, that is v is equal to r into omega. That is relation between the magnitude of the linear velocity and angular velocity. In differentiating in equation 1 with respect to t, we get dv by dt is equal to r into d omega by dt. Now dv by dt means that is acceleration. You know the rate of the change of the velocity is called the acceleration. So that is dv by dt is equal to acceleration. So equal to r into, that is d omega by dt is the angular acceleration. So at equal to r into alpha. So that is the at means that is tangential component of the acceleration of the particle, and alpha is the angular acceleration of the rigid body. The radial component of the acceleration of a particle moving in a circular path is given by a r is equal to v square by r is equal to nt, that is v is equal to omega into r. You can substitute the value, that is omega square r square, r square is cancelled, that is omega square into r. You can write this v value omega square r square, that is r is r cancel, one is r is here, omega square into r, a r is equal to into omega square into r. So that is the radial component of the acceleration of the
particle. You know, this is one particle is rotating anticlockwise. Let us consider P, and this is the tangential component of the acceleration, and this is the radial component of the acceleration of the particle. So you can write this is the radial component of the acceleration is equal to omega square r, and tangential of the acceleration at equal to r alpha into r. So this is the AR and AT. So relation between the linear and angular kinematics equations. Okay, thank you. Hello students, today we are going to learn about oral communication. Oral communication is a fundamental aspect of human interaction. Most of our conversation happens orally. We use the words, we use the verbal content to converse with each other. That involves the exchange of information, thoughts, ideas and emotion through spoken words. It is one of the most common and immediate forms of communication, playing a crucial role in both personal and professional context. It involves speaking and listening skills. Not only speaking, not only listening, but a combination of both makes oral communication. We need to be a good speaker as well as a good listener so that we can give the feedback properly and on time, and we can converse well. So, what's the definition of oral communication? An oral communication is a method of communicating ideas and information from one person to another in a verbal format. It occurs in face-to-face conversation, group discussion, telephone calls and other situations where spoken words are used. So let's understand that what are the features of oral communication, means what are the characteristics which makes us understand that what oral communication is all about. The first point is it is mostly verbal, or it uses our voice. When we are conversing with each other using our voice, using a verbal form of communication, that comes under oral communication. Means the person will be in front or over any tool, like it can be a video call, it can be a telephone, but we are using the words and our voice to converse. That is oral communication. We cannot have any record of oral communication. Like in written communication, we can document that what we communicated with each other, but in case of oral communication, that option is not there. But nowadays, because of technology, we can have the recordings, but it's very difficult to locate and find out that what we have conversed, because the oral communication typically is very lengthy and we have to discuss through material for a very longer period of time, which makes the documentation or the recording of the communication very difficult. Then our oral communication depends on that what size of participant we are conversing with. It leads to that what pitch of our voice we need to talk, then what information we are sharing, with whom we are sharing, all depends on that how many participants are there in front, or we can say how many recipients are there for your information. If the size is small, then you can go with a detailed discussion with them over the thing and you can come to a conclusion. But if it's a conference or a lecture where multiple people are involved, then oral communication has a demerit that
only it will be the communication from one side. We cannot have a two-way communication because it's going to consume a lot of time. Oral communication is very flexible based on the requirement, based on what type of receiver or participant we have in front. We can mold our information, we can change our information based on the participants' understanding. We can change how we have to converse with them, which is not possible in form of written communication. Oral communication provides us a better space when we have to change our message on based of people. Next, it is a two-way interactive process. It is, as I said, it requires two skills, speaking skills and listening skills. Means two people are minimum required to have a oral communication. One person is going to give you the information, the other person has to give the feedback, and vice versa, it goes on. So it's a two-way interactive process, then only we can say the oral communication has taken place. Last, it is aided by technology nowadays. Not only the person has to be in front of the speaker, but the person can be anywhere in the world and still will be able to communicate to them orally using technology like telephone, video conferencing. Nowadays there are so many web-based applications are available through which we can converse. So the characteristics or the feature which makes us understand the oral communication are that it is mostly voice based and verbal. We cannot keep the record. It depends on what size of participant we are talking to. It is flexible, we can change our message. It is a two-way process and it is aided by technology. Now let's understand that what are the benefits of having oral communication. In business, as we know that most of the communication happens in written format, but if we go through that what are the demerits or limitation of written communication, those demerits can be summed up, or we can say that can be covered through oral communication in many places. So let's understand that how oral communication can fill up the gaps created by written communication. The first, it saves times and money. Written communication is very costly, we know that. So oral communication can fill that gap because it is time saving as well as it saves money as well. How it saves time? Because you don't need to be a creative person. To communicate with someone, only you need to have the right words in your mind, and then according to based on the understanding of the person you can mold your message and converse. So time is saved in that matter, and money also is not much involved unless we are using a specific technology for that. In most of the cases, oral communication is free of cost. Second, it facilitates better understanding. If the person in front is unable to understand your message, based on their understanding, you can change the words you are being using, or you can explain your point thoroughly so that they can understand and follow through what you want to send the message. So it is very good for people around to use of oral communication when you want them to understand or when you want to send through your message. Third, it helps you in persuading. So it persuades efficiently, mainly in field of business when you have to persuade the person. If you have to convert a potential customer into your customer, so what you do, we have to persuade. So whenever in those cases we are in, we can change the message, we can mold the message, we can based on understanding of our customer, we can according to their need, we can approach them. So if you want to negotiate, you want to persuade, then oral communication is the best of the communication we can go through. Next, it provides us opportunity for clarification. If people are in doubt, as we know, it's not a time consuming process. The person is in front with whom you are speaking, or over telephone or over video conferencing. So if they have doubt, quickly they can ask the question,
quickly they can put up in front of you that they have not understood and you can clarify it. Whereas in case of written communication, if someone is unable to understand that what message you want to send through, they have to write back to you and then you have to revert back, which takes a lot of time. But in case of oral communication, it hardly takes a matter of few seconds to understand whether the person is understanding or they have any doubts, so that you can clarify. Most important, it helps you create social relationship. Written communication cannot create social relationship. Oral communication helps you build personal relationship. It helps you create interpersonal relationship. It builds up the relationship between people so that the dependency on each other, so that the trust over each other can be built. Oral communication is the mostly used technique or form of communication where you want to build relationship. And in business, where most of the relationships are formal but we need dependency and trust on each other, oral communication provides us the platform where we can build these kind of relation and we can help each other understand that what our point of view, so that a business relation can foster. Then it motivates people to act. If we talk about leaders, if we talk about the followers, your superiors, subordinates, everyone needs motivation to work. How to motivate them? Motivation comes from understanding what is the need of the person in front. So that again we have to go back to our previous point to relate to it, that interpersonal relation. Motivation comes through interpersonal relation. The relation between leader and follower comes through when they are orally communicating with each other. Then only the leader will able to motivate the employee to work better and contribute towards organizational goals. So motivation in employees can be fostered through oral communication. It helps us learning things better. Oral communication clarifies all the doubts. Oral communication makes the communication very simple, very easy, so that there is not a minute doubt or there is not a single piece of misinformation happening, so that you learn the things better and accordingly you can come back. Next, strengthen cooperation and resolves conflicts. When multiple people from different backgrounds and different departments work together, conflicts are very much evident. But solving them, having a strong relation, having cooperation depends on oral communication, that how we are conversing with each other, how we are communicating, whether we are understanding their point of view, how we are solving it, what problems they are facing. All this can happen if we discuss it with each other using oral form or verbal format. So oral communication helps us strengthen our relation and resolves the conflicts. Last, it is appropriate for sharing confidential matter. In written communication, there is a higher chance that your business secrets or any confidential report can be copied or duplicated or shared with multiple people. So if we want to save our business secrets, if we want to save our confidential matter, then oral communication serves as a very good platform where the leaking of information or sharing of information with people with whom we don't want to share can be restricted. So it's appropriate for us to share a confidential matter through oral communication. So we have understood that oral communication has n number of benefits along with written communication, and oral communication can fill up the gaps created by other form of communication around. But as we know that there is always a second side or a flip side for everything. So now let's understand that what are the disadvantages of oral communication. There are many disadvantages for oral communication, but if we have to keep two important things in our mind in business scenario, those are: first, no record or evidence we can keep, and the effectiveness of oral communication is situational.
let's understand these 2 points and understand that how these 2 points can create big disadvantage for organization. The first one, no record or evidence. In oral communication, we cannot keep any record or any evidence about what we have communicated with the other people. So the person in front might forget what you have said, might have understood it differently, or in some other situation in mind, or purposefully trying to avoid the work. It can be any situation where the work can be holded back, or the work is being taken a back seat because of poor communication through verbal communication. So when we are not keeping a record, when we are not keeping evidence, it becomes very difficult for us to fix up the responsibility that to whom we have given the task and what task is exactly provided to them, because the employees might end up saying that they have not understood the work, or they have not properly given the instructions. So having a written communication in this place is always better, because there we can fix the responsibility, there we can easily find out that who has been allotted with the work and who was responsible for it. So when keeping record or keeping evidence is important, then oral communication cannot be used in those places. Second, effectiveness is situational. In oral communication, there are several barriers, there are several problems, or we can say several limitations, where people are not in the current mood because of their personality, because of their attitude, where they are not in a position to understand that what you want to say. Okay. You want to share the information, you want to give the instruction, but the person in front is already overloaded with the information provided by someone else or provided by you only. But so in those cases, what happens, that the information which you are providing is not recording properly in the receiver's mind, and they cannot go back that what exactly information you have given. So effectiveness sometimes is good, sometimes because of lack of attention, it can be lack of understanding of the language. So effectiveness is situational, sometimes it is effective, sometimes it is not, because there is no record, no evidence, no documentation. So people cannot go back and look back and check that what information has been shared. So these are 2 major disadvantages of oral communication. We cannot have evidence of communication. Second, the effectiveness depends on the situation. If situation is not in the favor of the speaker or the sender, then the whole communication process is a fault. Now let's understand that what are the different channels through which we can communicate. The first channel is face-to-face communication. The 2 persons are in front of each other and they are discussing over a topic, that can be considered as face-to-face communication, where the physical presence of 2 people is there at the same place, same time. Second, we can communicate through telephone. 2 people at the distance can still communicate with each other orally through using the telephonic channel. Third, voice over internet protocol, that is nowadays we use Zoom, Google Meet, WebEx, all these are technology based voice over internet protocol through which people sitting at distant places can not only communicate but see each other through video conferencing. Video telephony means using our cell phones, using our telephone, we can do video call to the people, where the restriction of number of participant can be there. But if we talk about formal and informal video calling, then voice over internet protocol is more formal and mostly used for conducting meetings in organization, whereas if you want to conduct an informal video conferencing or video call, then video telephony is mostly used. Next is we have radio, where we cannot see the person
but with the radio frequency the voice can travel through mostly whole of the country. So in radio, what is the demerit? That only one person, it is not a two-way communication, only one person from one side can communicate, can share the information, and it is for the mass, whereas face-to-face telephone or video conferencing is for few people to whom directly you can speak and receive the information. In radio, it is one way and it is for the mass. Another mass media channel or mass media form is television, where with listening we can see the person also, but again it is a one-way communication, two-way communication cannot happen. So the channels of oral communication we have is face-to-face, we have telephone, video telephony, voice over internet protocol, radio and television. Now let's come to the last part of today, that is what are the factors which affect our oral communication. There are number of factors which may disrupt the communication process and affect the overall understanding and interpretation. So let's understand it one by one, that what all factors are there which influence our oral communication. The first one is status and role. The difference in status can sometimes affect the effectiveness of communication when the sender and receiver are at different levels in a hierarchy. In business, we know we are not always communicating with the people at our level. Sometimes we are communicating with our seniors, sometimes we are communicating with our subordinates or juniors. So if we take the status or role in our mind and we restrict ourselves, or we disrespect other status and role around, then communication cannot be effective. We always need to keep in mind while conversing that to whom we are speaking and how the message should reach. So this is one of the barrier in oral communication. The second barrier is cultural differences. Communication can be hindered by cultural differences within the outside of the organization. Like for example, interdepartmental dealings or communication with external organization. In organizations, what happens? That people from different cultural backgrounds, people from different ethnicity come and work together. So the communication happening between the people sometimes is misunderstood by the other set of people. People working in different departments also consider that their department's job or their department's task is more important than other department. So all these cultural differences act as a hindrance for effective oral communication. In some culture, something is accepted as formal, but in some culture it might be informal or indecent. So having all these in mind, and while we are communicating, it becomes very difficult for the employees to understand that how they should be communicating with the other set of people. Let's go to the third barrier, that is choice of communication channel. Sometimes we don't realize that we might be using a faulty or a different channel of communication to converse with the people. Like for example, messages sent via inappropriate channel can send a very wrong signal and cause confusion. For example, we can, if we have to send a formal invitation to one of our guests in business, and instead of sending a formal mail, we are simply sending a text message, it shows that how casual we are with the business dealings, and we don't consider things important. So it sends a very wrong message to the person around. So we need to understand that what type of channel we need to pick to speak to the person and call them. Sometimes having a face-to-face communication is more important than a telephone call. Sometimes having a video conferencing is more important than waiting for a face-to-face conversation. So based on situation, based on a message, based on our information, we need to pick the right choice of communication channel.
Next, length of a communication. We need to keep this in mind that our receiver's brain has a very limited capacity to store the message at a particular period of time. We cannot overburden someone's mind with excess information. So it is our responsibility to find out, to make sure that the message is appropriate for the recipient and it serves the intended purpose. Because in oral communication, as we know that we can keep on going on discussing that about the topic, but if that information goes on for hours and hours discussion, then it's going to create a confusion in customer's mind, it is going to create a confusion in our receiver's mind. So we need to keep in mind that what is the length of communication we are intended to have, and based on that only we need to choose a channel as well as our message or vocabulary or the choice of words. Next, use of language. It is essential that the language used is familiar to the receiver. In oral communication, because communication we are using our voice, we are using the words, and in India we have multiple languages spoken. If we have to speak to someone from out of the country, in the world there are several languages. We need to understand that what language does our receiver actually understands and in what language we can actually converse with them. So communication is also hindered by the wrong choice of words and the incorrect structure of sentence. A sentence must be framed correctly. For example, in a language of IT or computers, mouse is one of the things which we use. It's an input device which we use to operate our computer. But in case of our household, mouse is something which is a animal. So if you have not understood that what is the learning or the education level of the person, whether they understand the jargons or not, then it becomes very difficult to communicate orally. Next, individual perception or attitude. When communicating, it is sometimes important to consider a recipient's personality, their traits, their perception, age and preferred style and communication, because what is right for you may be wrong for them. So understanding their perception and attitude again plays a very important role. And last one, known and unknown receiver. If you are communicating with a known receiver, then it's easier for you to communicate to them because you already know the person. But if you are speaking or communicating with any of the person whom you are meeting for the first time, it is very difficult to understand because you have to understand the personality, attitude, as well as you need to make sure they understand your message thoroughly. So with this, we have understood that what oral communication is. So let's quickly go through what all we have learned today. We learned that what oral communication is all about. It is a method of communicating your ideas and information from one person to another using voice or verbal format. Then we understood that what are the characteristics of oral communication, that we cannot keep any record. It depends on size of the participant. We use our voice. It is flexible. It is a two-way interactive process. మధుమేహం. Good afternoon, dear viewers. Welcome to the session. Today we are here to have a conversation with you, and I would like to introduce our friends, Dr. Vanuja from SCERT, and Asha Kumari, member of State Resource Group, and Mr. Irshad Ali, SRG, State Resource Group. Welcome to the session.
So, we hope this session would help you a lot in getting very good marks in SSC examinations. And here I would like to invite Dr. Vanuja to throw light on this session. Thank you, sir. I welcome you all for the program that is guidance to the 10th class students organized by SCERT Telangana. Now we have with us the experts to discuss the question paper pattern and how can you write your exam and get good marks. And let's start with the question paper pattern. I request Mr. Raghuram to go on the session, please. Thank you. And when we come to English examination, we should focus on 3 academic standards. They are reading comprehension, grammar and vocabulary, and creative writing. We all know that English examination has 2 sections, Part A and Part B, and Part A carries 60 marks and Part B carries 20 marks. And Part A has questions 1 to 16, whereas Part B has questions 17 to 36. And let us see how the marks are distributed among these 3 academic standards. Please have a look at the slide. So, these are the academic standards: reading comprehension, grammar and vocabulary, and creative writing. And if you move further, this is the distribution of marks. In total, reading comprehension has a weightage of 37 marks, whereas grammar and vocabulary has a weightage of 23 marks, and creative writing or discourses have the weightage of 20 marks. And if you look into question wise description, and question number 1 to 4, it is based on a passage from reading A of the textbook and is followed by 4 short answer type questions, and each question carries 3 marks. So, the weightage for question number 1 to 4 is 12 marks, and similarly question number 5 to 8, the source is an extract of reading passage either B or C from the textbook, which is followed by 4 short answer type questions, and each question carries 3 marks, again 12 marks. And question number 9 to 12, it also comes under reading, but the input is non-linguistic. It could be a table or a diagram or picture or flow chart or a bar graph. So, it is followed by 4 short answer type questions, and each question carries the weightage, each question carries 2 marks. So, the weightage is 8 marks. So, here from question number 1 to 12, the weightage is 32 marks. And coming to question number 13, it is based on transformation as well as synthesis. We know when we come to transformation, we are expected to rewrite the sentence in the suggested format. So, the structural changes take place and the meaning should not be disturbed. And coming to the other side, synthesis. Synthesis is joining the sentences or rewriting the sentences in expected format. So, here we have to use the linkers in proper certain structures like not only but also to, so that, no sooner than or hardly when or scarcely when, some structures. And coming to question number 14, which is based on major discourses, it has internal choice. One will be from group A and one will be from group B. The children have to write just one. They can choose either first one or second one. So, these are the discourses in a group A: description, narration, play script, conversation, interview, and choreography script. And in group B, biographical sketch, speech, essay, letter writing, and report writing. And here we should know the distinction between group A and group B discourses. Frankly speaking, discourses under group A are directly associated with the texts in the textbook, whereas discourses under group B are thematically associated with the textbook, but not directly linked with the passages in the textbook. That is the distinction. Coming to question number 15, it's based on minor discourses in group A. Message, please have a look at the slide. Message, notice, and diary entry. So, the weightage is 5 marks. And coming to question number 16, minor discourses in a group B: poster, invitation, and profile, again 5 marks. So, here if you have seen the distribution, question number 1 to 16, the marks are distributed among these test items. So, part A has the weightage of 60 marks. Let us see how the marks are distributed in part B. Please have a look at the slide. So, in part B,
question number 17 to 21, the input is an independent passage or a poem which is followed by 5 MCQ or multiple choice questions, and each question carries 5 marks. Sorry, each question carries 1 mark. So, the weightage is 5 marks. And question number 22 to 26, it is based on editing. A passage from the textbook is given in which 5 sentences are numbered, and each of the numbered sentences has an error. The children have to correct the sentences and they will have to write the complete sentences. This is very important, dear children. Every time we are facing some problems, some children are not writing the complete sentences, and as a result there may be a chance that you will lose some marks. So, you have to write that, you have to correct the sentences and you have to write the complete sentences. That is very important. And coming to the next one, question number 27 to 31, it is a closed test. A passage, textbook independent passage with 5 blanks will be given to us, and each blank will have 4 options. The children have to identify right option for each blank, and they will have to write A, B, C or C in the space provided in part B. Coming to question number 32 to 36, it is based on elements of vocabulary. So, a passage from textbook will be given to you in which certain elements, certain parts will be numbered, and the children have to answer the questions as suggested. So, when you come to elements of vocabulary, the major areas are, when you talk about vocabulary, vocabulary is directly nothing but knowing words. If you know a word means you know its spelling, you know the meaning. When you come to meaning, it both synonyms as well as antonyms and even homonyms, which is linked with pronunciation, and collocations, the proper use of words. So, this is the distribution of marks from question number 1 to 36 under part A as well as part B. Now, if you have seen this reading comprehension, it has a lion's share in the marks. So, out of 80 marks, reading comprehension has a weightage of 37 marks, question number 1 to 12 as well as in part B question number 17 to 21. So, my request Dr. Vanaja, please tell us something about reading comprehension, and please suggest our students how they can score well in examination. It's Asha. Yeah. Asha, can you please go through that one? Yes, ma'am. And one more, I request all the students, if you have any doubts, whenever you can call us, and you can call us, please. Okay, ma'am. Thank you. Good afternoon, children. I believe by now you might have got a quite good idea about the pattern of the question paper and the weightage of the question paper. And if you look at the question paper, 37 marks are allotted for our reading comprehension. That is approximately 50% of the total marks on the question paper is based on your reading comprehension. So, we have to focus more on reading comprehension. And the areas where we are going to get reading comprehension, if you take your question paper under part A, we have question number 1 to 4 and 5 to 8 reading comprehension passages. And if we take our study skills, question number 9 to 12, even that is also non-verbal reading comprehension. And we also have a reading comprehension under part B, that is question number 17 to 21, where we have MCQs. So, in total 37 marks are allotted for reading comprehension. Now, what usually children do when they do reading comprehension? Now, how to present reading comprehension in your examination? Usually, children tend to copy down the sentences exactly as it is from the passage, and they lift the sentences from the passage and copy it down in the answer script. But our questions never ever demand such type of answers. So, whenever you write a reading comprehension, first you have to go through the passage thoroughly, understand the layers of meanings in the passage, then you have to answer the questions. Now, what sort of questions we are going to get under reading comprehension? We will just have a look at the slide, please. So, when you focus on reading comprehension, you have to focus on inferential, evaluative, critical levels of comprehension, okay? And we have different variety of questions like, next slide please sir. We have factual questions, inferential questions, analytical questions, extrapolative questions, open-ended questions, personalized questions, cause and consequence questions, vocabulary in context, and applied vocabulary. Now, we will see what are factual questions and what are inferential questions. Now, slide please sir. I want just to go through the passage here.
Yes, this is a passage, is an extract from the journey lesson. Father had provided for my education and had been able to realize his dreams. Now, this passage, if you go through the passage, now go through the questions that follow the passage. If you observe the first question, what was the dream that author was able to realize? So, when such type of questions are given, what children usually do is they pick up one word from the question and they try to identify that word in the passage and they just extract the lines from the passage and copy down, but that is not the answer which is expected from the examiner, right. So, the criteria of the examiner is not to test the content, but to test the language skills of the student. So, when such questions are given, you have to go through the passage thoroughly. Now, if you go back to the passage again, you could see that what usually the children do is, how was the narrator able to realize his dream. So, they will just copy down the first two sentences where the passage is like this: father had provided for his education and I was able to realize my dream. That is, the answer is lying between these two sentences. So, it is hidden in the passage. So, such type of questions are called inferential questions, where you need to infer the passage and the answer lies between the sentences. So, usually children what they do is, father had provided for his education and he was able to realize his dream. That is not the answer. The answer is, he was well educated and with his hard work and dedication, he was able to realize his dream by securing a white collar job. So, nowhere in the passage you find these sentences. So, you have to infer, go through the layers of the meanings of the passage and answer such type of questions. Now, if you observe the second question, why did author call himself physically useless? So, this is an analytical question where you need to analyze the passage and answer the question. Here, why he has considered himself as physically useless? Because having stayed in the hostel, he has not used to doing such type of works. So, he considered himself as physically useless. Okay. So, you have to analyze the passage and answer such type of questions. If you go through the third question, why do you think father asked, do you have a pair of old shoes? Now, for this question, you should think of the reason, that is critical thinking is necessary here. That is, what might be the reason why father asked for an old pair of shoes. So, nowhere you find this answer directly in the passage. You have to think critically and answer. So, for this question, maybe father does not want his son to spend too much money on the shoes, that is why, and moreover he is in debts, that is why father want an old pair of shoes. And here also we will come to know the character of the father, where he is very humble, right, simple, his lifestyle is very simple and humble. Then moving on to the fourth question, if you observe, if you were the narrator, would you allow your father to carry the luggage? Why or why not? This is a personalized question where you need to imagine yourself into that situation and answer. So, such type of questions are called personalized questions, and we also have open-ended questions where you answer the questions according to your perspective. And we also have vocabulary in context questions where a word is chosen from the passage and they will ask the meaning of that word. So, such type of questions are possible under part B where options are given, right. And we also have cause and consequence type of questions. We also have applied vocabulary type of questions where, suppose if we take the same passage, after reading the passage, what idea do you form of the narrator's character, where you need to apply vocabulary and describe his character, like he is self-conscious, he is unkind because he made his father carry the luggage. So, where you use applied, where you apply vocabulary, we call such questions as applied vocabulary questions. So, you will come across all such type of variety of questions under reading comprehension. So, we may get a factual question where we get the answer directly from the passage, but the scope for factual questions is very less, you may get one or none, but more focus will be on analytical questions, open-ended questions, extrapolative and personalized questions. These are the sure shot questions in your reading comprehension. It may be from question number 1 to question number 8. But question number 1 to 4, the first reading passage is exclusively from your A readings of your textbook, and the second passage it may be either from your B or C readings of your
textbook. So, under second section of the passage, even poem also from your textbook is possible. Okay. Now, what is the division of marks? Now, how to secure 3 on 3 in each question under reading comprehension? If you see contextual, for the contextual relevance, you have 1 mark, and for conventions of writing 1 mark, and grammaticality 1 mark. So, more focus is on grammaticality. If you look at the question paper, in the rubrics itself, it is clearly mentioned that answer your questions in 3 to 4 sentences. So, what children usually tend to do is, they think that if we write the entire page, we may secure 3 on 3 marks, but it is not like that. You have to confine your answer to 4 to 5 sentences, not exceed more than that. Okay. Thank you, Asha Kumari. చాలా వరకు చూడండి మనకి వెయిటేజ్ 3 మార్క్స్ ఉన్నాయి. ప్రతిసారి చూస్తే క్వశ్చన్ నెంబర్ 1 to 8 అండ్ హౌ టు గెయిన్ 3 మార్క్స్. కాంటెక్స్చువల్ రిలవెన్స్ అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్కి సంబంధించినట్టుగా ఆన్సర్ ఉండాలి. ది ఆన్సర్ మస్ట్ బి సూటబుల్ టు ద క్వశ్చన్, సూటబుల్ టు ద కాంటెక్స్ట్, దెన్ యూ విల్ గెట్ 1 మార్క్. అండ్ గ్రామాటికాలిటీ చాలా ఇంపార్టెంట్, అండ్ ద సెంటెన్స్ షుడ్ బి ప్రాపర్లీ ఆర్గనైజ్డ్ అండ్ దే షుడ్ బి స్ట్రక్చరల్లీ కరెక్ట్. అండ్ దెన్ కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్, ప్రాపర్ పంక్చువేషన్ ఒకటి యూజ్ చేయడము, అండ్ లింకింగ్, కొహెరెన్స్ అంటాము, యూనిటీ ఆఫ్ సెంటెన్సెస్. ఇలా ఉన్నప్పుడు అవుట్ ఆఫ్ 3 యూ విల్ గెట్ ఈజీలీ 2.5 మార్క్స్ ఈజీగా వస్తాయి. ఇఫ్ యూ ప్రజెంట్ wonderfully, you will get 3 out of 3. And here is a phone call, Shamim from Hanakonda. Hello? Hello? మాట్లాడండి. Hello. Hello? Shamim madam, please go ahead. Line might have dropped. Right, line has dropped. So, anyway, as far as question number 8 is concerned, you are given 5 statements in which you will have to identify 3 correct statements. You can write either the statements or you can write the letters, corresponding letters. It could be A, B, C, or B, C, D, or C, D, E, whatever it is, and you will get full marks. That is not a big issue, right? And when you are coming to the other section, which is very important, here our textbook will not work. Here we will have to interact with a diagram. It can be a tree diagram or a pie chart or a bibliography or anything, or maybe a cricket scorecard or a recipe, we do not know. And how we can interpret with that particular something uncommon. We have not come across such a text, although some examples are given in the textbook, and in the examination it is a bit different. And now I request Dr. Vanja, please throw light on this and please help our students to get more marks. Sure, thank you. And question number 9, it carries 8 marks. You will get questions. Sorry, on the phone call. Excuse me. Okay, a phone, yeah. please. Hello. సార్ చెప్పండి. సార్ ఏం చెప్తాను ఇక్కడ మనకు ఎడిటింగ్ లో పిల్లలకు తక్కువ మార్కులు వస్తున్నాయి సార్. ఓకే. దాంట్లో కొంచెం ఏమన్నా ఒక క్లూస్ కొన్ని కానీ హింట్స్ కానీ ఇస్తే పిల్లలు ఈజీగా అర్థమయ్యేటట్టు రాసేటట్టు ఉండాలి సార్. యా తప్పకుండా సార్. అది బికాస్ మనము క్వశ్చన్ వైజ్గా వెళ్తున్నాం కదా, వెన్ యూ కమ్ టు ద పర్టికులర్ పార్ట్ విల్ డెఫినెట్లీ టాక్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, అనదర్ కాల్ discussion. Okay madam, please. Yeah, you please okay. get started. Question number 9, it comes under study skills. Study skills actually you might have practiced from your 6th class onwards. మనకు 6th క్లాస్లో ఒక టేబుల్ ఇచ్చేసి దాని కింద క్వశ్చన్స్ ఇచ్చారు, అండ్ ఆ స్టడీ స్కిల్స్ కింద మీకు టేబుల్ రావచ్చు, పై చార్ట్ రావచ్చు, బార్ గ్రాఫ్ రావచ్చు, అండ్ లైన్ గ్రాఫ్ రావచ్చు, లేదా ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా బిబ్లియోగ్రఫీ అడగొచ్చు, హిస్టోగ్రామ్ అడగొచ్చు, రెల్స్ ఫ్లో చార్ట్ ఉండొచ్చు. ఏదైనా సరే మీరు దాన్ని థరోగా చదివి అర్థం చేసుకుంటే కనుక డెఫినెట్లీ యూ విల్ గెట్ 8 on 8 మార్క్స్. అండ్ ఇక్కడ ఖచ్చితంగా చూడాల్సింది ఏంటి అంటే దాంట్లో ఉన్న మ్యాటర్ని ఇంతకుముందు ఆశా మేడం చెప్పారు. యూజువల్లీ మీరు ఏం చేస్తూ ఉంటారంటే ఏదైతే ఒక వర్డ్ ఉంటుందో ఆ వర్డ్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తూ ఉంటారు. అది కాకుండా ఇక్కడ ఎగ్జామినర్ ఇంటెన్షన్ ఏంటి అంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ పర్టికులర్ గివెన్ టాపిక్, అది ఏదైనా కావచ్చు, దాన్ని చదివి అర్థం చేసుకుని రాయగలిగితే కనుక ఖచ్చితంగా మీకు గుడ్ స్కోర్ వస్తుంది. అండ్ ఒక్కొక్కసారి ఎక్కువ సార్లు కూడా మీరు ఏదైనా క్వశ్చన్లోనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సార్ ప్లీజ్ టేబుల్
Yeah, here is a question, and study the table carefully and answer the questions given. Here Department of Employment and Training, Telangana, details of trades for ITI. This is the table given, and first of all you have to start reading the question from the question number itself, then only you will understand what is the table about and what answers you have to write. So next, see, let us check what are the questions given under this table. What is the table about? So unlike other subjects, you need not to by heart anything, everything is in front of you, just you have to understand and write the answer. What is the table about? So the answer is in the question itself, you have to write that what the table is about. The table is about, it's in the beginning of the question. And what are the engineering trades? Just try to give a glance at the table and try to grasp what is given in that particular table, and you will easily write. So as far as I know, every student will get 8 on 8 in this table, and this will add you to get good score. And the third one is, a boy named Ramu has studied up to the 8th class and passed. What are the trades of ITI he is eligible to apply for? Actually that is not given in that Ramu, there is no name of Ramu, but you will have the information regarding what a 8th class students will get if he passed 8th class, in which course he will be admitted, that information is given. So you have to read that and write the answer. And then last one is, in what way the trades with codes 421, 449, 467 similar. So try to read what code gives which information, then you can answer that question in an apt way. So in this way you will get good marks. And try to remember that it's not every time, it may not be a table or a bar graph. Last time we have given bibliography and many students fail to answer that. So whatever the information has given over there, you have to grasp the information, try to write the answers in a correct way, because it carries 2 marks. So write in a complete sentence, then you will get good marks in that. So thank you very much, madam. సో మేడం ఎక్స్ప్లెనేషన్ బట్టి మనకు తెలుస్తుంది ఏంటంటే అట్లీస్ట్ ఒక క్వశ్చన్ ఓవరాల్ ఇన్ఫర్మేషన్, సో వాట్ ఈస్ ద టేబుల్ అబౌట్ ఆర్ వాట్ ఈస్ ద చార్ట్ అబౌట్ అండ్ వాట్ ఇన్ఫర్మేషన్ ఈస్ గివెన్ ఇన్ ద టేబుల్ ఒకటి, అండ్ అట్లీస్ట్ వన్ క్వశ్చన్ విల్ బి ఆన్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్, అండ్ వన్ విల్ బి ఆన్ కంపేర్ అండ్ కంట్రాస్ట్, అండ్ అట్లీస్ట్ వన్ విల్ బి ఓపెన్ ఎండెడ్, మీ ఒపీనియన్. ఫర్ ఎగ్జాంపుల్ అమాంగ్ ద ఒక లిస్ట్ ఆఫ్ బుక్స్ ఇచ్చినప్పుడు విచ్ బుక్ వుడ్ యూ లైక్ టు రీడ్, ఆర్ విచ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఉన్నప్పుడు విచ్ స్పోర్ట్ వుడ్ యూ లైక్ టు ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్, సో వై, మేబీ రీజన్స్ అలా. ఇక్కడ ఒకటి చిన్న మనం చేయాల్సింది ఏంటంటే, ఇఫ్ యూ సీ ద టెక్స్ట్ బుక్స్ ఆఫ్ లోయర్ క్లాసెస్, దేర్ ఆర్ మెనీ ఎగ్జాంపుల్స్. బిబ్లియోగ్రఫీ ఈస్ గివెన్ ఇన్ క్లాస్ 7 ఆఫ్టర్ ద లెసన్ ద వండర్ఫుల్ చెస్. సో సిమిలర్లీ ఒకసారి మనం చూసామంటే రకరకాల టేబుల్స్ కానీ, ఇప్పుడు ఈవెన్ సమ్ టైమ్స్ యూ కెన్ గెట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అదర్ సబ్జెక్ట్ టెక్స్ట్ బుక్స్ ఆల్సో. Maybe if you look into social studies books, you will find so many graphs and etc. And even in 7th class lo pie diagrams unnayi. Okay, and 10th class lo so many tables are there. So I request you to see the examples given in other textbooks also and have some practice. And madam, ikkada oka chinna word limit gaani emaina unda ikkada vitiki straight away right, a phone call is for us. Okay. Hello sir. Cheppandamma, where are you from? May I know your name? 13th bit explain cheyara. Sorry, how to score many marks in 13th bit. Please introduce yourself. Tell your name and the place. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు చెప్పండి. సార్ వైష్ణవి ఫ్రమ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్. ఓకే అమ్మా, చెప్పండి వైష్ణవి గారు. స్కూల్ కరీంనగర్. స్కూల్ జెడ్పీహెచ్ఎస్ రుద్రారం. ఓకే, రుద్రారం. చెప్పండి అమ్మా, వాట్ ఇస్ ద క్వశ్చన్? Sir, how can we score more marks in 13th bit? Question number 13, huh? Sir. Yeah, we are coming to that. We are coming to that. Please wait for a few minutes, that's all. Next question is 13th only. Next is 13. Anything else? ఇంకేమైనా మాట్లాడాలనుకుంటున్నారా? Editing also. Editing we will discuss. We will discuss. Okay, thank you very much. మేడం, క్వశ్చన్ నెంబర్ 9 to 12 ఆన్సర్ చేసేటప్పుడు ఏమైనా మనకు వర్డ్ లిమిట్ కానీ ఏమైనా ఉందా, ఎలా ఆన్సర్ చేయాలి? వర్డ్ లిమిట్ 2 మార్క్స్ ఉన్నాయి కాబట్టి యాప్ట్గా, క్వశ్చన్కి యాప్ట్గా ఆన్సర్ ఉండేటట్టు చూసుకుంటే సరిపోతుంది. చెప్పండి మేడం. యా, చెప్తుండండి మేడం, చెప్పండి. ఓకే,
క్వశ్చన్ మీరు క్వశ్చన్ చదవండి ముందు, ఆ క్వశ్చన్లో ఏముంది, ఎందుకంటే 2 మార్క్స్ అంటే అంత ఈజీ కాదు. ఈజీగా ఒక సెంటెన్స్ రాస్తే ఇవ్వరు. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఇంగ్లీష్ సబ్జెక్ట్ కాబట్టి గ్రామాటికల్గా కరెక్ట్ ఉండాలి, క్వశ్చన్ ప్రాపర్గా ఆన్సర్ ప్రాపర్గా క్వశ్చన్ నుంచి తీసుకున్నట్టుగా ఉండాలి. అండ్ డైరెక్ట్గా దాంట్లో ఉండి చూసి రాసినట్టుగా కాకుండా అక్కడ ఏం అడుగుతున్నారు, ఇంతకుముందు సార్ చెప్పారు, అంటే లైక్ మీ ఒపీనియన్ అడగొచ్చు లేదా ఓవరాల్ ఇన్ఫర్మేషన్ని చూస్తూ అడగొచ్చు. సో దాని మీద డిపెండ్ అయ్యి ఆన్సర్ ఉండాలి, కానీ ఏదో అడుగుతున్నారు తప్పనిసరిగా వస్తుంది అని కాకుండా. వర్డ్ లిమిట్ అంటే 2 మార్క్స్కి మనం 10 సెంటెన్సెస్ రాయలేం కాబట్టి ఆ లిమిట్లో రాస్తే యూ విల్ గెట్ 2 and 2 మార్క్స్. Okay, thank you very much. So question number 1 to 12, a very important aspect is your answer must be contextually relevant. చాలా ఇంపార్టెంట్. మనం ఇచ్చే ఆన్సర్ అనేది క్వశ్చన్కు సంబంధించిందిగా ఉండాలి, దట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ గ్రామాటికాలిటీ, స్ట్రక్చరల్ స్ట్రెంత్ ఉండాలి మనం ఇచ్చే రెస్పాన్సెస్కి. తర్వాత మనము 2-3 సెంటెన్సెస్లో రాస్తున్నప్పుడు యూనిటీ అంటూ ఉండాలి, ఒక్కో సెంటెన్స్ ఒక్కోలాగా ఉండకూడదు. సో దీస్ 3 ఆర్ ఇంపార్టెంట్: కాంటెక్స్చువల్ రిలవెన్స్, గ్రామాటికాలిటీ, కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ అండ్ యూనిటీ, కొహిరెన్స్ అంటాం, కొహిషన్ అంటాం దాన్ని. సో నౌ వీఆర్ కమింగ్ టు అనదర్ ఇంపార్టెంట్ ఏరియా విచ్ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ సింథసిస్. So the input is textbook independent passage, a phone call. Okay. Hello sir. Sir చెప్పండి, ఎక్కడి నుంచి మీరు? పేరు? జగిత్యాల డిస్ట్రిక్ట్ సార్. పేరు సార్? శ్రీనివాస్ రెడ్డి అండి. చెప్పండి సార్. శ్రీనివాస్ రెడ్డి సార్. ఇప్పుడు ఎడిటింగ్ ప్యాసేజ్ ఉంది కదా సార్. సార్ ఎడిటింగ్ ప్యాసేజ్ లో సార్ సార్ ఏదైతే మిస్టేక్ ఉందో ఆ మిస్టేక్ కింద అండర్లైన్ ఇస్తే కొంచెం పిల్లలకి ఈజీ ఉంటుందేమో అని అనుకుంటున్నాను సార్. ఓకే. ఈవెన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఆల్సో సార్ దే పుట్ అండర్లైన్ ఫర్ ద వర్డ్ విచ్ ఇస్ ఎర్రర్, విచ్ హాస్ ఎర్రర్. ఓకే. బట్ ఇన్ ద 10th class standard it is I think it is a little bit of hard question for them. Okay. Okay sir. Thank you very much. So ఒక విషయం ఏంటి సార్ అంటే ఇక్కడ వీఆర్ ఇన్వైటింగ్ డైవర్జెంట్ ఆన్సర్స్. అండ్ జనరల్గా వెన్ యూ లుక్ ఇన్ టు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో టెస్ట్ ఐటమ్స్ చూస్తే ఎట్లా ఉంటుందంటే దే ఫోకస్ ఆన్ అ పర్టికులర్ ఎలిమెంట్, మేబీ టెన్స్ కావచ్చు, లేకపోతే రాంగ్ యూస్ ఆఫ్ ప్రెపోజిషన్ కావచ్చు, ఆర్టికల్ కావచ్చు, లింకర్ తప్పు ఉండొచ్చు. సో బట్ ఇన్ అవర్ స్ట్రాటజీ దేర్ ఆర్ సో మెనీ ఏరియాస్. ఫర్ ఎగ్జాంపుల్ వర్డ్ ఆర్డర్ ఉందనుకోండి. సో ఇఫ్ వన్ పర్టికులర్ ఎర్రర్ ఈస్ బేస్డ్ ఆన్ వర్డ్ ఆర్డర్, we cannot underline the whole sentence, it's not possible. And రెండోది ఏంటంటే we are inviting divergent answers. So one sentence can be answered in many ways, that is very important. So అలాంటప్పుడు మనము స్పెసిఫై చేసి ఎర్రర్ను మనం ఐడెంటిఫై చేస్తే ఏమవుతుందంటే అక్కడే రెస్ట్రిక్ట్ అయిపోతాడు, దట్ విల్ బి ప్రాబ్లమ్. ఎనీవే we discuss in detail when you come to the chapter editing. So coming to question number 13, transformation and synthesis. So we have already said transformation means rewriting the sentence as directed, and synthesis means combining the sentences as suggested. So textbook independent passages will be given to us in which 6 segments will be underlined, and the children have to answer 4 out of 6, and each test item carries 2 marks. So the weightage for this particular area is 8 marks. So what are the areas that come under transformation? You please see, have a look at the slide. So we have already said a passage in which 6 segments are underlined is given. The students have to focus on the underlined segments and read them as directed, and they have to answer 4 out of 6. So when you come to transformation, voice, reported speech, degrees of comparison and conditionals, some examples I am telling you. And when you come to synthesis, use of linkers, certain and some structures are highlighted, not only but also as soon as, no sooner than, to and so that, hardly, when, scarcely when, and even relative clauses using relative pronouns who, whom, which, when, where, etc., and rewriting in the suggested mode. So very important thing is there will not be any change in meaning. So we are bringing in structural changes, that's all, and we are not supposed to change the meaning. Here is a phone call, please. Hello. Hello. చెప్పండి సార్. Good afternoon sir. I am Ramesh. Okay. SHS Konnur Madanapur Mandal, Vanapati district. Okay, చెప్పండి రమేష్ సార్, how are you? Sir, fine sir. How are you sir? చెప్పండి.
సార్ ఎడిటింగ్ గురించి పిల్లలు డిస్కసింగ్ ఎడిటింగ్ ఇట్స్ వెరీ టఫ్ అంటున్నారు సార్. ఓకే, మనము వీ హ్యావ్ బీన్ వర్కింగ్ విత్ ఎడిటింగ్ సిన్స్ 2014. స్టిల్ ఎడిటింగ్ హ్యాస్ బికమ్ అ నైట్ మేర్ ఫర్ అస్. సో ఒక్కసారి మనం సీక్వెన్స్ లో వచ్చినప్పుడు క్వశ్చన్ నెంబర్ 22 to 26 విల్ బి బేస్డ్ ఆన్ ఎడిటింగ్. దెన్ ఐ విల్ ట్రై టు గివ్ యూ క్లియర్ ఎక్స్ప్లెనేషన్. ఓకే సార్, ఇంకా ఎవరైనా ఎడిటింగ్ లో టెస్ట్ ఎడిటింగ్ లో డౌట్స్ రేజ్ చేసే వాళ్ళు ప్లీజ్ వెయిట్. ఓకే ఓకే, అప్పుడు డిస్కస్ చేస్తామా తప్పకుండా. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చేంజ్ ఇన్ ద, ప్లీజ్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ద స్లైడ్. చేంజ్ ఇన్ ద స్ట్రక్చర్ ఓన్లీ అండ్ క్వశ్చన్స్ ఆర్ నాట్ ఆస్క్డ్ విత్ డైరెక్ట్ మోడ్. సో జనరల్లీ ఒక స్టేట్మెంట్ ఇచ్చి రీరైట్ ఇన్ ప్యాసివ్ వాయిస్ లేకపోతే రీరైట్ ఇన్ రిపోర్టెడ్ స్పీచ్ అని అట్లా ఉండదు. యూ విల్ హ్యావ్ టు అండర్స్టాండ్ what item is highlighted and how you are expected to write. That is more important. And then please have a look at the slide and read the test items and try to get the answers. So here I am trying to give you an example. Please read this story. Once they lived a lion. He was the strongest animal in the forest. A hare was enjoying eating grass and fruit. He was enjoying very much. He did not notice the lion. You can't escape from me, the lion said to the hare. I have nowhere to go, the hare thought. He got an idea. Oh lion, you are the king of the forest, but I saw another lion in the forest, said the hare. The lion became very angry. It's impossible, he said. Come with me, I will show the lion, said the hare. The hare took the lion to a well. Show me the lion, the lion said to the hare. He is there in the well, said the hare. The lion looked into the well, he saw his reflection. The lion got very angry. He immediately jumped into the well. He was drowned. So here 6 segments are underlined. You please see. He was the strongest animal in the forest, and we'll have to reread the sentence beginning with no other. So what is the area focused? Degrees of comparison, and we have to use. So the answer, here is a phone call, please. Hello. Hello sir, good afternoon sir. Good morning, good afternoon. చెప్పండి సార్. సార్ మీ కరీంనగర్ నుండి మాట్లాడుతున్నాం. చెప్పండి సార్. ఇంగ్లీష్. అయితే మా పిల్లల డౌట్ ఏంటిదంటే సార్, మైనర్ డిస్కోర్సెస్ ఉంటాయి కదా సార్, దాంట్లో కలర్స్ యూజ్ చేయొచ్చా? ఓకే సార్, అట్రాక్ట్ గా ఉండడానికి చేస్తే చేయొచ్చా రాదనేది వీళ్ళ డౌట్. ఇంకా ఎనీథింగ్ ఎల్స్? అంతే సార్. రైట్. ఓకే, ఐ రిక్వెస్ట్ మిస్టర్ రిషద్ టు కమెంట్ ఆన్ దిస్. Good afternoon everyone. That's quite an interesting question, sir. Yes, minor discourses or any discourses, we need to concentrate on the features of that particular discourse. First and foremost, that is the main important thing. Having said that, yes, when it comes to poster or invitation and notice, children tend to do that. Keeping, these days we have been quite habituated in project work and all. So that is acceptable, but it should not be like completely importance given to the all diagram or such kind of things. When it comes to poster, if it's contextually related, if let's say it's a anti-drug campaign as such, they can draw and they can little bit of things they can do, but it should not like, it's not a competition of any ముగ్గుల పోటీ as such అనేది ఉండకుండా పిల్లలకు ఆ కాన్సెప్ట్ను రిలేటెడ్ పెట్టుకొని ఏమైనా డ్రా చేయగలిగితే డ్రా చేయొచ్చు, అట్రాక్టివ్గా చేయాలనుకుంటే చేయొచ్చండి తప్పకుండా. దట్స్ క్వైట్ ఇట్స్ క్వైట్ ఓపెన్ ఫర్ దాట్. హోప్ ఐ ఆన్సర్. అనదర్ ఫోన్ కాల్. హలో సార్, చెప్పండి సార్. సార్ నా పేరు వెంకట్ సార్, నక్కా వెంకట్. ఓకే సార్. నామాపురం. ఓకే, చెప్పండి సార్. సార్ ఇది మనకి ఎడిటింగ్ దాంట్లో కొంచెం తప్పున్నా కానీ పిల్లలకి 0 మార్క్స్ వేస్తున్నారు సార్ వాల్యుయేషన్ లో. విల్ కమ్ టు దట్ సార్, ప్లీజ్. విల్ కమ్ టు దట్ సెక్షన్. ఓకే, ఇప్పుడు ఎడిటింగ్ అవుతుంది కదా సార్. ఓకే, ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ సింథసిస్ వి ఆర్ డిస్కసింగ్ క్వశ్చన్ నెంబర్ 13. క్వశ్చన్ నెంబర్ ఐ యామ్ ఆస్కింగ్ అబౌట్ 13 ఓన్లీ సార్. yes, ట్రాన్స్ఫర్మేషన్ సింథసిస్ మనం చెప్పేది. ఓకే, చెప్పండి. అది ఎడిటింగ్ కాదు, అది ట్రాన్స్ఫర్మేషన్ సింథసిస్. చెప్పండి సార్. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్. సారీ సార్, చెప్పండి సార్. సార్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ లో సపోజ్ రిపోర్టెడ్ స్పీచ్ ఉంది కదా సార్, దాంట్లో ఏ ఒక్కటి తప్పుపోయినా కానీ దాంట్లో 0 మార్క్స్ వేస్తున్నారు వాల్యుయేషన్ లో లో. ఓకే, దాన్ని పార్ట్స్ గా డివైడ్ చేసి కొంచెమైన హాఫ్ కానీ 1 మార్క్ కానీ 1.5 మార్క్ కానీ ఇట్లా ఇవ్వచ్చు కదా. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో we are talking about principles of evaluation. Okay, I'll comment on that. So ఎట్లా ఉంటుందంటే, when you are looking into
certain test items related to basic grammar. Literally speaking, in passive construction, we are supposed to use by plus clause, just like Tagore wrote Gitanjali, and the answer must be Gitanjali was written by Tagore. Other answer is not possible, frankly speaking. If somebody writes Gitanjali was written Tagore, that sounds ungrammatical. That sounds ungrammatical. So at this point, okay, you can encourage the students, but when you come to a standardized examination, we expect the children to present 100% correct answers as far as questions related to grammar are concerned. Okay, and how the test items are evaluated, it is left to the discretion of the examiner. But every examiner should abide by the principles of evaluation given to them. That's more important. Thank you very much. So let's come back to question number 13. So please have a look at the slide. So here, what are the areas focused? First indicator degrees of comparison, and second one a particular structural item, so that highlight chesaru, and go to number 3 if clause, and coming to number 4 show me the lion. So the lion asked the hare. Test item rubrics. One second, another phone call. Good afternoon, sir. Cheppandamma. Sir, I am Medina from Rangareddy district. Okay, Cheppandi, what's the question? I want to know that is there a chance to score 100% marks in English? Come again? Marks. This time it's 100. She want to know whether she can score 100 marks in English. 100%. Is that the why question? Not? Why not? Nothing is impossible under the sun. You can score 100 out of 100, just like mathematics or any other subject. You can score 100 marks in English. One condition, you will have to work hard. Yes. You will have to work hard. You should be up to the mark. Your responses should be up to the mark. There are certain conditions. So 100 marks easy ga score cheyochu English lo. Impossible em kaadu. Am I right? Right. She has to score only 80. I wish you good luck. I hope you will get 100 marks, and I will see the results in June. All the best, Meghna. All the best. All the best to everyone. Right. So let's come back to the test item. Please have a look at the slide. So ikkada sir, question number 3 manaku conditional clause paina undi. Question number 4 reported speech. You will have to understand. Coming to question number 5, he saw his reflection. The last segment to first ku తీసుకొచ్చారు. అంటే అర్థం ఏంటి అక్కడ? టెస్ట్ ఐటమ్ ఏది హైలైట్ చేసాము? వాయిస్. And similarly last one, he immediately jumped into the well, he was drowned. He had scarcely, again using scarcely followed by when. So don't forget, no sooner is followed by than, whereas scarcely or hardly followed by when. This structure you can see in class 9 textbook. So as far as grammar is concerned, you please see all the language elements suggested from class 6 to class 10. Everything is very important. And coming to question number 14, very important area, major discourses. Really it's a major discourse. Now I request our colleague to Ishad Ali, Mr. Ishad Ali, to throw light on major discourses, and please help our students to get 10 out of 10. If they score 10 out of 10 in major discourse, I hope they will get 100 out of 100 in examination also. Absolutely, sir. Thank you very much for giving this opportunity. Yeah, dear students, as sir said, yes, discourses play a vital role in scoring maximum marks or even 100% of marks. So after reading comprehension, as we have grammar and vocabulary, and then we have discourses, creative expression. So when I say creative expression, most of the times children, you might have got an idea. ఇప్పటికే అర్థమై ఉండొచ్చు. ఇంగ్లీష్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ స్కోరింగ్ మార్క్స్. లెట్ మీ టెల్ యూ, ఇంగ్లీష్ ఈజ్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఇంగ్లీష్ ఈజ్ టు టేక్ యూ టు ద ప్లేసెస్. సో మేక్ ష్యూర్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ అనేది కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి పెట్టడం జరిగింది. సో దట్ యూ కెన్ షో యువర్ క్రియేటివిటీ నాట్ జస్ట్ ఇన్ డ్రాయింగ్ but in expressing your views in your answer paper. So that's why we have two major departments of discourses, in which one is major discourse, and again it comes minor discourses. So minor discourses, we will talk about that later on. In the major discourses, we have two groups, group A and group B, in which look at the slide if you want. Description, as you all know, narration, play script, which is also known as drama.
So conversation, interview, choreography, script. Once again, I would like to bring to your notice, all these play a vital role in your future. You need to know how to put in yourself. Okay, we will see one of those examples also. Okay, so most of you know that these all comes under in your day-to-day life once you are done with your 10th, not just 10th, after inter, even after degree, you will be able to writing the papers, or you have to submit many things in English itself. So let me take you through a small example of one of those discourses. A phone call. Hello. Okay, let's take a Hello, sir. చెప్పండి సార్. హలో సార్. సార్ మాట్లాడండి. మాట్లాడమంటారా? ఎస్ చెప్పండి సార్. లేదు సార్, ఇక్కడ మనకి నాన్ లాంగ్వేజ్లకి అభ్యాస గీతకాలను వస్తాయి పిల్లలకి 10th వాళ్ళకి. సార్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కొన్ని టెక్స్చువల్ డిస్కోర్సెస్ కానీ ఈ సింథసిస్ కానీ ట్రాన్స్ఫర్మేషన్ సెంటెన్స్ మీద కొద్దిగా ప్రాక్టీసెస్ కోసము లాంగ్వేజ్ వాళ్ళకు కూడా మనం అభ్యాస దీపికలు వీళ్ళకి వచ్చేస్తే బాగుంటుందని మా రిక్వెస్ట్ సార్. వన్ వే వర్క్ బుక్ సార్, అంతే కదా? అవును సార్, వర్క్ బుక్ సార్. మనకి ఏంటంటే ఇప్పుడు టెక్స్ట్ బుక్ కూడా డైరెక్ట్ ఒక సార్ దీని మీద ఒక అభ్యాస దీపిక ప్రిపేర్ చేస్తే బాగుంటుంది, పిల్లలకు డైరెక్ట్ యూజ్ అవుతుందని రిక్వెస్ట్ సార్. తప్పకుండా సార్, విల్ బ్రింగ్ ఇట్ నోటీస్ అఫీషియల్స్, తప్పకుండా దానిపైన వర్క్ చేద్దాము. అయితే గతంలో మనం కొన్ని వర్క్ షీట్స్ కూడా కోవిడ్ పీరియడ్ లోపల కొన్ని చేసి మనము అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. వాటి కూడా ప్రాక్టీస్కి మనం వాడుకోవచ్చు. ఓకే, ఐ థింక్ సమ్ డిస్ట్రిక్ట్స్ హ్యావ్ ప్రిపేర్డ్ స్టడీ, ఐ మీన్ ఇలాంటి ప్రాక్టీస్ మెటీరియల్ కూడా తయారు చేశారు. ముఖ్యంగా మేడ్చల్ మల్కాజ్గిరి చేసినట్టుగా ఉంది. యాదాద్రి భువనగిరి చేశారు. తప్పకుండా ఇది ఫ్రమ్ డిపార్ట్మెంట్ సైడ్ అది మనము ELTA has also designed. So we'll bring it to notice of the officials. తప్పకుండా let's hope we'll get such material in future. Thank you very much, sir. Irshad sir, please continue. I would like to shed light on one of those discourses. Could you go back in the slide at the beginning? So I was talking about one of those, most of the people feel that choreography script is tough and biography is easy, but let me tell you, most of you make a lot of mistakes in we have come during our last examinations that people are not able to write even biographical sketch. So I would like to take you through, because you should not lose marks when something is really easy. Okay, because let me take you through. Biographical sketch is about somebody's personal account of life events, wherein it includes about a person's family background and education, occupation. How well you can write, let's see. So to write a biographical sketch, you will be given certain profile of a personality, wherein his details of family background, education, career, and significant contributions, achievements and awards will be there. So how well you can write, you can see to that. Just take them through. So let's say this is one of those examples. Okay, I have taken the example of biography of Venkatasai Lakshman, who is VVS Lakshman. So you will get a profile. So profile is nothing but in detail, when you write a profile, it becomes a biography, and even we know that profile can be written in a paragraph. So next slide. So the details will be given in such a way so that you have to keep an eye on that, and you need to express in your own words, elaborating the details provided. So half of the work is done for you in the question paper itself. Just go through it. So this is how it will be. Biography, the first line, then second page, it will be there, 2 paragraphs to 3 paragraphs. How to write this before that? Could you go back to that slide, sir, please? How to write that, I'll take you through. Before that, let's keep this example. A profile is representation of something in outline, especially about a person, whereas a biography is a detailed description of a person's life. So that's the only difference, wherein you can easily write both of them. So please, next slide. So here you need to know the features of a biography. Just now I have told these all will be considered, but you need to put it. If you want to get 10 marks, not just this biography, all the discourses will have features and its indicators. You need to follow them. It may be details, you need your presentation with relevant ideas, and sequence of the coherence, cohesive devices you need to follow. So this device, please.
Yeah, when you start writing a biographical sketch, first the full name will be there. Just keep an eye over there. So you'll just write, detail will be there. You need to elaborate full name. He's known as Vangirapu Venkatasaya Lakshman. Then date of birth. Then you can write he was born on. Just add linkers and all those pronouns and all. And he was born to his family and all. Is given, and then his education qualification, where did he study and what was his highest academic degree, and then family support. He was supported with the family, though he was from a doctor's family. And his personality traits, Lakshman was a former international cricketer as such, and he was very much into helping others. And his career, when did he start and how did he get the breakthrough. So all these are there in the text. We have just elaborated these things and important events of his life. When he started, when he debuted, and which leagues he played, and whom did he coach and all. And his achievements, most runs recorded as a Ranji season, and then his great knock. So these all will comes under, and then his ranks and awards. So it's not just about player, but also any biography, depending on their personality, it keep on changing. So the only thing I would like to tell all the students, that's it. So all the students to keep one thing in mind, that you need to follow all the indicators and features, and if you follow those features and make sure that being covered in your answer script, then no one will stop you in getting 10 on 10. So all the best for that. And for the indicators and features, I know that most of the teachers might also feel that what are those. At the end of the textbook, all the indicators are there. Please go through that at the last page. And also one thing I would like to add before I hand it over to Asha ma'am. Choreography script, as you say, most of the times chala sala teacher load adugutuntaru sir, choreography ante dance kada ani. Yeah, it's a dance form. Yeah, you all love movies, I know that. But any form, that's what I'm telling, creative expression, before it takes its shape, it needs to be visualized, it needs to be written form. What comes next, which step comes, that's why what comes on the screen, whichever the song, that needs to be, we are using choreography script as a pedagogical tool here. That is why this is called creative expression. Even the best of the creative directors use this. So all the best. Thank you. Right, thank you. Here is a phone call for us. Hello. చెప్పండమ్మా. సార్ చెప్పండి మేజర్ డిస్కౌంట్ కొరియోగ్రఫీ ఉంది సార్. మేజర్ డిస్కౌంట్స్ లో కొరియోగ్రఫీ ఉంది సార్. Answer it, sir. Okay. Yes. చెప్పండి. Okay, sir. Yeah, for you only I think I have kept this. Choreography, beta, choreography is one of those very important aspects. Don't treat it as toughest one. There are indicators, identification of the main theme, stanza wise theme, bringing out single and multiple themes, and identifying characters and sequence of the actions of the chorus, and maintaining proper layout. These are really important, and each carries 2 marks. And at the same time, I'm telling you, choreography is not possible for all the poems. Keep that in mind, and your teachers might have told you. If not, Another Woman you can write, and Abandon you can write, Once Upon a Time you can try it on. So these are the main areas where you can get it. So no need to worry, the more you practice, the better you will become, and you have to follow these features which just now I have shared with you, and your teacher might also share with you. And first thing, make sure here in your brain, everyone, to all the students watching this, remember, nothing is impossible and no topic is tough. I'm telling you, that's why it's a creative expression. It's not necessary whatever your teacher gives you need to butify and write. There are certain things which you need to write on your own. If you put it in a proper sentence, that is well and good. Sentence structure, that's it. Thank you, Irsha. And now minor discourses. Now I request Asha, please tell what is the difference between major and minor discourses, and how to get more marks. And question number 15 and 16, they are linked with minor discourses, and 15 on group A discourses. Right. Now I request Asha, please tell us. Sure, sir. Now minor discourses are, brevity is maintained in minor discourses. As sir asked me the difference between major and minor discourses, your minor discourse word limit is 50 to 60 words. And here also we have group A and group B discourses.
all group A discourses are contextually relevant to the textbook. The context is taken from the textbook, whereas group B discourses are theme based, textbook theme based. So, the context is not directly taken from the textbook. Under group A, we have notice, message and diary entry, and under group B, we have profile, invitation and poster. Now, you all know the format of these minor discourses, right? Now, how to write a notice? This is only for 5 marks. Now, you have to, there is a word limit that you should not exceed 50 to 60 words. Now, when you write a notice, it has got a particular format. First, we will write the organization name, then we will write notice, then date, then the purpose of the notice, then body of the notice, and whoever is drafting, their signature and their designation you need to write in the notice. In a similar way, when you write a message also you have to write the message, you have to write the date, time, salutation and body of the message. Here too we have 2 types of messages, one is formal, the other one is informal. When coming to the formal, the message is passed to the public at large. So, the format is same for both the discourses. The only thing is the language used is formal and informal. When you use formal message, you have to use formal language. When you use informal message, you have to use informal language. So, that is the only difference, but the layout is the same for both the message as well as a formal message and informal message. Moving on to the item diary entry. So, when you take the diary entry, your diary entry, it is a personal reflections, right. So, most of the children, they write dear diary, that is not at all mandatory, it is unnecessary actually. You are not supposed to write dear diary. Okay, you can directly begin with your mood for that particular day, and you can write your reflections, your personal reflections there, and you also have to write your future plans in diary. So, that is the most important thing. When you draft a diary, you write your personal reflections as well as mood for that particular day, and your future plans are also necessarily you have to embed it in your diary. Then moving on to profile, as already discussed by Irshad sir, that profile is only the necessary details, whereas biographical sketch is the detailed information of a person. And if profile is given in the form of a table, you have to write in the form of a paragraph. If paragraph is given, you have to write in the form of a table. And poster, as you all know, you can make poster colorful, right, and you have to use slogans. You are not supposed to write sentences. Okay, in a poster you have to write only, use slogans, quotations and even diagrams. And someone asked just now whether we can use colors. Yes, you can use color pencils, but not sketches. Okay, there is a chance of smudging, so don't use color pencils. And moving on to invitation, we have both formal and informal invitation, and okay, the format is different for formal invitation as well as informal invitation. Coming to the formal invitation, where you write date, time, venue, the chief guest and the program details and all, whereas coming to informal invitation, you will just include date, time and details of the venue. That is it. Right. Thank you very much. Thank you, Aisha. Now, question number 7021 based, it is almost very similar to reading comprehension, but the input is a bit different, and it may be independent poem or a passage. Now, I request Vanija madam, please throw light on it. Yeah. So, poem, question number 19 is poem. Intamundu okaru adigaru 100 on 100 techukodaniki chance unda ani. This is an added advantage to our paper. 20 marks, 20 and 20 వస్తాయి, డెఫినెట్గా మీకు 100 and 100 వస్తాయి. అండ్ పోయం కూడా మీరు చూడాల్సింది ఏంటి అంటే 1-2 times చదవాలి డెఫినెట్గా. దెన్ యూ విల్ అండర్స్టాండ్ ద మీనింగ్, ద సెంట్రల్ ఐడియా ఆఫ్ ద పోయం. సో యూజువల్లీ ఇవి చాలా ఈజీ పోయమ్స్ వస్తాయి కాబట్టి మీ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే 1-2 సార్లు చదివితే మీకు అర్థమవుతుంది వాట్ ఇస్ ద సెంట్రల్ ఐడియా ఆఫ్ ద పోయం, ఆర్ ఎల్స్ ద మూడ్ ఆఫ్ ద పోయం, ఆర్ వాట్ ద ఆథర్ ఈజ్ థింకింగ్ ఆఫ్. ఇలాంటి క్వశ్చన్స్ చాలా సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. సి వాట్ ఇస్ ద థీమ్ అండ్ వాట్ ఈస్ హీ రిగ్రెటింగ్, ఇట్ ఈస్ అబౌట్ లెజర్ అండ్ లైక్ సింపుల్ క్వశ్చన్స్ వస్తాయి. అండ్ 1 mark ఉంటుంది కాబట్టి ఈజీగా చదివి అర్థం చేసుకుని దాని ప్రకారం రాస్తే కనుక డెఫినెట్లీ యూ విల్ గెట్ 5 on 5 ఇన్ దట్ క్వశ్చన్. రైట్ సార్, గో ఆన్ టు ద నెక్స్ట్ వన్. సో అనదర్ వెరీ ఇంపార్టెంట్ ఏరియా ఈస్ ఎడిటింగ్. చాలా మంది ఇప్పటికి దాదాపు ఆల్ ద క్వశ్చన్స్ ఎడిటింగ్ పైన వచ్చాయి. సో ఈ ఎడిటింగ్ లోపల ఏంటంటే మనకి 5 sentences నెంబర్డ్ ఉంటాయి. అందులో ఎర్రర్స్ ఫస్ట్ మనం గుర్తుపట్టాల్సింది. ద మేజర్ ఏరియా
మనం చూస్తే వర్డ్ ఆర్డర్, మిస్సింగ్ వర్డ్, ఎక్స్ట్రా వర్డ్ అండ్ రాంగ్ వర్డ్. సో నెంబర్ సెంటెన్సెస్ ఫస్ట్ మనం ఐడెంటిఫై చేసి ఫస్ట్ వెదర్ ఆర్ నాట్ ద వర్డ్ ఆర్డర్ ఇన్ సెంటెన్సెస్ ఇస్ కరెక్ట్. అది కరెక్ట్గా ఉన్నప్పుడు టెన్స్ చూడాలా. అండ్ ఆస్పెక్ట్, రిలేటివైజేషన్, prepositions and the use of articles. ఒకసారి కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే హ్యావ్ ఎ లుక్ ఎట్ ద స్లైడ్. సో ప్లీజ్ సీ ద స్లైడ్. రైట్, ఇక్కడ చూస్తే ఇక్కడ సమ్ వర్డ్స్, సమ్ సెంటెన్సెస్ ఆర్ నెంబర్డ్. సో ద ప్రాబ్లమ్ నౌ వాజ్ వీ కుడెంట్ ఫైండ్ ఎనీ మోర్ హూమ్ వీ కుడ్ హెల్ప్ మీ క్యారీ ద ట్రంక్ టు ద బస్ స్టాప్. సో ఓన్లీ వన్ ఎర్రర్ ఏముంది ఇక్కడ. సో whom place, whom అనేది incorrect, it should be replaced with who. So error area ఇది relativization. Similarly if you go back, ఇక్కడ చూస్తే at another time of the year we would have easily found someone to help me, but now most of the villages are busy in the fields. ఐసోలేషన్లో ఈ సెంటెన్స్ ఈజ్ ఎ గుడ్ సెంటెన్స్, కానీ కాంటెక్స్ట్లో ఉన్నప్పుడు టోటల్ పారాగ్రాఫ్ ఈజ్ ఇన్ పాస్ట్ టెన్స్ కనుక ఇక్కడ ద రైట్ ఆన్సర్ మస్ట్ బి ద విలేజెస్ వర్ బిజీ ఇన్ ద ఫీల్డ్స్. సో వెన్ యూ కమ్ టు ఎడిటింగ్, సెంటెన్స్ కరెక్ట్, ఎర్రర్ కరెక్ట్ చేసి టోటల్ సెంటెన్స్ రాయాల్సి వస్తుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు ఏమవుతుందంటే పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ రాసి ఓన్లీ కరెక్ట్ ఉన్న పార్ట్ మాత్రమే రాస్తే సమ్ ఎగ్జామినర్స్ ఆర్ గివింగ్ మార్క్స్ అండ్ సమ్ ఆర్ నాట్. సో దిస్ ఇస్ ఎ ప్రాబ్లమ్. సో రిస్క్ లేకుండా మనము టోటల్ సెంటెన్స్ కరెక్ట్ చేసి మొత్తం రాయాలి. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ఏరియా, క్వశ్చన్ నెంబర్ 27 to 31 క్లోజ్ టెస్ట్ కూడా ఇంతే, ఆల్మోస్ట్ ఆల్ గ్రామర్ ఎలిమెంట్సే ఉంటాయి అక్కడ. సో 5 సెంటెన్స్ విత్ 5 బ్లాంక్స్, దాంట్లో కూడా మనకి ప్రెపోజిషన్, వర్బ్స్, ఆర్టికల్స్, టెన్సెస్, తర్వాత ప్రొనౌన్స్ ఇవే ఉంటాయి. అండ్ కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 32 to 36 ఎలిమెంట్స్ ఆఫ్ ఒకేల్ వరకు వచ్చినప్పుడు మనకు అక్కడ ఇందాక చెప్పినట్టుగా అండర్లైన్ పార్ట్స్ ఏంటంటే స్పెల్లింగ్, అట్లీస్ట్ 1 టెస్ట్ చేయడం విల్ బీ ఆన్ స్పెల్లింగ్ అండ్ 1 విల్ బీ ఆన్ మీనింగ్. మీనింగ్ అన్నప్పుడు మనకు సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్, తర్వాత హోమోఫోన్స్ అండ్ కలెకేషన్స్. సో దీస్ ఆర్ ద బ్రాడ్ ఏరియాస్. యూ ప్లీజ్ సీ, ఒక 3-4 years పేపర్స్ కూడా మీరు అనలైజ్ చేస్తే కూడా మీకు అది తెలుస్తుంది. ఖచ్చితంగా అట్లీస్ట్ 1 టెస్ట్ చేయడం విల్ బీ ఆన్ స్పెల్లింగ్ అండ్ 1 విల్ బీ ఆన్ హోమోఫోన్స్, 1 will be on synonym and 1 will be on antonym and 1 will be on the proper use of words or collocations. So in this session we have attempted to give you a clear picture of all the test items in the examination, and I hope this session must have helped you very much. Absolutely. Thank you one and all. Thank you so much. Thank you so much. గిడుగు సీతాపతి పంతులు గారు ప్రముఖ తెలుగు పండితుడు, గ్రంథకర్త. ఆయన తెలుగు సాహిత్యానికి వ్యవహారిక భాష ప్రపంచ క్రీడా సంబరంగా పిలిచే ఒలింపిక్స్ గేమ్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇవి ప్రాచీన గ్రీకులో క్రీస్తు పూర్వం 776లో ప్రారంభమయ్యాయి. గ్రీకు సంస్కృతిలో భాగంగా వారి ఆధ్యాత్మికతలో ప్రాధాన్యం ఉన్న జ్యూస్కు గౌరవ సూచికంగా ప్రారంభమయ్యాయి. నాటి పరిస్థితుల్లో అక్కడి నగరాల మధ్య యుద్ధాలు, విభేదాలు ఆగి శాంతి సందేశం అందించే లక్ష్యంతో వీటిని ప్రారంభించారు. అయితే క్రీస్తు శకం 395లో రోమన్ చక్రవర్తి థియోడోసియన్ నిషేధించే వరకు ప్రాచీన ఒలింపిక్స్ జరిగాయి. ఒలింపిక్స్లో ప్రథమ స్థానం సాధించిన వారికి బంగారు పతకం, 2వ స్థానం సాధించిన వారికి వెండి పతకం, 3వ స్థానం సాధించిన వారికి కాంస్య పతకాలను అందజేస్తారు. తిరిగి ఆధునిక ఒలింపిక్ క్రీడలు క్రీస్తు శకం 1896లో ఫ్రాన్స్ దేశస్థుడైన పియరీ డి కౌబెర్టిన్ కృషి ఫలితంగా మళ్లీ ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి వేసవి కాలంలో ఒలింపిక్స్ జరుగుతున్నాయి. 1900 సంవత్సరంలో మహిళలు మొట్టమొదటిసారిగా ఒలింపిక్స్ లో పాల్గొన్నారు. అయితే 1924 నుండి ప్రత్యేకంగా శీతాకాలపు ఒలింపిక్ క్రీడలను కూడా నిర్వహిస్తున్నారు. ఇక 1960లో వైకల్యాలున్న అథ్లెట్స్ కోసం పారాలింపిక్స్ సైతం నిర్వహిస్తున్నారు. ఈ క్రీడల్లో 2024 ప్యారిస్ పారాలింపిక్స్ లో తెలంగాణ అమ్మాయి దీప్తి జీవాంజీ మహిళల 400 మీటర్ల T20 విభాగంలో కాంస్య పతకం గెలిచింది. ఇక 2010లో యూత్ ఒలింపిక్స్ ను 15 నుండి 18 సంవత్సరాల మధ్య వయసు గల వారి కోసం ప్రారంభించారు. ఇలా సమ్మర్ ఒలింపిక్స్, వింటర్ ఒలింపిక్స్, పారాలింపిక్స్, యూత్ ఒలింపిక్స్ అనే 4 రకాల ఒలింపిక్ క్రీడలు ప్రస్తుతం నిర్వహిస్తున్నారు.
ఒలింపిక్ చిహ్నం 5 రంగుల వలయాలు పెనవేసుకున్నట్లు కనిపిస్తుంది. 5 వలయాలు 5 ఖండాలైన యూరప్, ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అమెరికాలను సూచిస్తాయి. 1913లో రూపొందించబడిన ఈ చిహ్నం తొలిసారిగా 1914లో ఆమోదించబడింది. 1920లో జరిగిన అంటేవెర్ప్ ఒలింపిక్ క్రీడలలో మొదటిసారిగా ఒలింపిక్ ఫ్లాగ్ ఎగురవేయబడింది. సూర్యాపేట జిల్లా దురాజ్పల్లి పెద్దగట్టు జాతర గొల్లగట్టు జాతరపై TSAT ప్రత్యేక కథనం. పెద్దగట్టు జాతర తెలంగాణ రాష్ట్రంలో జరిగే 2వ పెద్ద జాతర. భారతదేశంలోని యాదవులు జరుపుకునే జాతరలో అతి ప్రధానమైంది లింగమంతుల స్వామి జాతర. ఇది గొల్లల సంస్కృతి సంప్రదాయాలకు దర్పణం పట్టే ఏకైక జాతర. దీనిని గొల్లగట్టు జాతర అని కూడా పిలుస్తారు. ఈ పండుగకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ జాతరకు సుమారు 200 ఏళ్ల చరిత్ర ఉంది. చోళ చాళుక్య రాజులు నిర్మించారు. ధ్రువుడు అనే రాజు తన పేరిట ఇక్కడ గ్రామాన్ని నిర్మించాడని, ఆయన పేరిటే ఈ గ్రామం దురాజ్పల్లిగా పేరొందినట్లు భక్తుల నమ్మకం. దురాజ్పల్లికి సమీపంలో ఉండ్రుగొండ గ్రామం ఉంది. దీని శివారులో 7-8 కొండగట్టులున్న అటవీ ప్రాంతం ఉంది. ఇక్కడ శైవ వైష్ణవ మతాలు వర్ధిల్లినట్లు తెలిపే ఆనవాళ్లు. రాతి కట్టడాల మధ్యన కోనేరు నిర్మితమై ఉంది. గతంలో ఉండ్రుగొండకు సమీపంలోని పెద్దగుట్టపై ఈ జాతర జరిగేది. లింగమంతుల స్వామి యాదవుల ఆరాధ్య దైవం. జాతరకు ఒకరోజు ముందే ఎడ్ల బండ్లు, ఆటోలు, ట్రాక్టర్లపై ఇక్కడికి భక్తులు చేరుకుంటారు. మగవాళ్లు ఎరుపు రంగు బనియన్, గజ్జలు కుట్టిన లాగులు ధరించి, కాళ్లకు గజ్జలు, చేతిలో అవసరాలు పట్టుకొని డిల్లెం బల్లెం శబ్దాల నడమ లయబద్ధంగా నడుస్తూ ఓలింగా ఓలింగా అంటూ హోరెత్తిస్తారు. మహిళలు తడి బట్టలతో పసుపు కుంకుమ, పూలదండలు, అగరొత్తులతో అలంకరించిన మందగంపను నెత్తిన పెట్టుకొని నడుస్తుంటారు. సంతానం లేని మహిళలు బోనం కుండ ఎత్తుకుంటారు. దేవుడికి బలిచ్చే గొర్రె పొట్టెలను తీసుకొస్తారు. ఇక్కడికి రావడానికి ముందుగానే గొర్రె పొట్టెలకు స్నానం చేయిస్తారు. పూలదండ వేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టి దేవుడున్న దిక్కువైపు వదిలేస్తారు. గొర్రె జల్తి ఇవ్వగానే మొక్కు తీర్చుకుంటారు. లింగమంతుడు సహా చౌడేశ్వరి, గంగా భవాని, యలమంచమ్మ, ఆకుమంచమ్మ, మాణిక్యాల దేవులకు పూజిస్తారు. లింగమంతుడు శాకాహారి కావడంతో ఆయనకు నైవేద్యం సమర్పిస్తారు. మిగిలిన దేవతలకు జంతుబలితో మొక్కు చెల్లిస్తారు. 2 ఏళ్లకోసారి జరిగే ఈ ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా భక్తజన లింగ నాదాల మధ్య ప్రారంభమవుతాయి. రాష్ట్రం నలుదిక్కుల నుంచే కాక ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా నుంచి కూడా భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. సుమారు 15 లక్షలకు పైగా భక్తులు ఈ జాతరకు వస్తుంటారు. భూమి ఉపరితలంపై ఉన్న పెద్ద భూభాగమే ఖండం. ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా, యూరప్, ఆస్ట్రేలియా వంటి 7 ఖండాలు ఈ సువిశాల భూప్రపంచంలో ఉన్నాయి. మొత్తం 7 ఖండాలలో 203 దేశాలకు పైగా ఉన్నప్పటికీ ఐక్యరాజ్య సమితిలో కేవలం 193 దేశాలు మాత్రమే సభ్యత్వం కలిగి ఉన్నాయి. ఆ ఖండాల కథాకమామిషు చూద్దాం. ఖండాలలో అతిపెద్దదైన ఆసియా ఖండం 4,45,79,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కలిగి ఉంది. ప్రపంచ భూభాగంలో 30% కలిగి ఉన్న ఈ ఖండంలో మొత్తం 48 దేశాలున్నాయి. 54 దేశాలను కలిగి ఉన్న ఆఫ్రికా ఖండం 3,03,70,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది. ప్రపంచ భూభాగంలో ఇది 20%. ఉత్తర అమెరికా ఖండం 23 దేశాలను కలిగి ఉంది. ఈ ఖండం ప్రపంచ భూభాగంలో 16.5%గా 2,47,09,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో నిండి ఉంది. దక్షిణ అమెరికా ఖండం 1,78,40,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది. ప్రపంచ భూభాగంలో 11.98% కలిగి ఉన్న దక్షిణ అమెరికా ఖండంలో మొత్తం 12 దేశాలున్నాయి. అంటార్కిటికా ఖండంలో ఏ ఒక్క దేశం లేకపోయినప్పటికీ ఇది ప్రపంచ విస్తీర్ణంలో 8.9%తో 1,42,00,000 చదరపు కిలోమీటర్లు భూమి కలిగి ఉంది. యూరప్ ఖండంలో 50 దేశాలున్నాయి. దీని భూమి విస్తీర్ణం 1,01,80,000 చదరపు కిలోమీటర్లు. ప్రపంచ విస్తీర్ణంలో దీని వాటా 6.8%. ఆస్ట్రేలియా ఖండానికి 14 దేశాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ప్రపంచ విస్తీర్ణంలో 5.3%గా
85,25,989 చదరపు కిలోమీటర్లు భూమి కలిగి ఉంది. ఈ ఖండంలో ఉన్న ప్రధాన దేశం ఆస్ట్రేలియా. కొన్ని ఇతర ప్రాంతాలు, ద్వీప సమూహాలు కూడా ఉన్నాయి. ఇవి సాధారణంగా పసిఫిక్ మహాసముద్రంలో పసిఫిక్ ద్వీపాల కిందకొస్తాయి. వాటిల్లో ప్రధానమైనవి ఫిజీ, కిరిబాటి, మార్షల్ దీవులు, మైక్రోనేషియా, నౌరు, న్యూజిలాండ్, పలావ్, పాపువా న్యూగినియా, సమోవా సోలోమన్ దీవులు, టోంగా, తువాలు అండ్ వనౌటు. గిడుగు సీతాపతి పంతులు జనవరి 28, 1885 సంవత్సరంలో విశాఖపట్నం జిల్లా భీమునిపట్నంలో తెలుగు వ్యవహారిక భాషోద్యమ సారథి అయిన గిడుగు వెంకట రామమూర్తి దంపతులకు జన్మించారు. ప్రసిద్ధ భాష పరిశోధకుడు, విజ్ఞాన సర్వస్వ నిర్మాత, పలు గేయాలను పిల్లల కోసం రాసిన సాహిత్యవేత్త. ఇతని బాల సాహిత్యంలో బాగా ప్రాచుర్యం పొందిన చిలకమ్మ పెళ్లి, వ్యవహారిక భాషోద్యమంలోనూ సవర భాషోద్ధరణలోనూ తన తండ్రి అయిన గిడుగు రామమూర్తి పంతులకి కుడిభుజంగా నిలిచి విశేషానుభావం గడించారు. రైతు బిడ్డ, స్వర్గసీమ, పల్నాటి యుద్ధం, భక్తిమాల, పంతులమ్మ, మాల నమస్కారం. వెల్కమ్ టు ద గైడెన్స్ 10th క్లాస్ గైడెన్స్ సోషల్ స్టడీస్ సబ్జెక్ట్ సెషన్. ఈరోజు మనతో సోషల్ ఎస్ఆర్జీ రీసోర్స్ పర్సన్స్ మన దగ్గర ఉన్నారు. సోషల్ స్టడీస్ సబ్జెక్ట్ని ఏ విధంగా మంచి మార్క్స్ సెక్యూర్ చేయాలంటే ఎలాంటి మెలకువలు మనము తెలుసుకుంటే బాగా మంచి మార్కులు సాధించగలము అనేది ఇక్కడ ఉన్నటువంటి మన రీసోర్స్ పర్సన్ ద్వారా తెలుసుకుందాము. ముందుగా నా పేరు డాక్టర్ ఎల్లయ్య జంగిటి, SCERT. ఇక్కడ మనకు రతంగపాన్ రెడ్డి సార్ గారు ఉన్నారు, SRG మహబూబ్నగర్ డిస్టిక్. హిరణ్య గారు, SRG హైదరాబాద్. మహమ్మద్ రియాజ్ అహ్మద్ ఖాన్, ఉర్దూ మీడియం, SRG సంగారెడ్డి డిస్టిక్. ఈరోజు ఇప్పుడు మనము ఏంటంటే ఎలాంటి మెలకువలు తెలుసుకుంటే మనం బాగా మంచి మార్కులు సెక్యూర్ చేయగలము అనేది ఇక్కడ ఉన్నటువంటి SRGలను అడిగి తెలుసుకుందాము. ముందుగా సార్ రతంగపాన్ రెడ్డి సార్, మనకున్నటువంటి అకాడమిక్ స్టాండర్డ్స్ బేస్ మీద క్వశ్చన్ పేపర్ అనేది ప్రిపేర్ చేస్తున్నాము. అయితే ఎలాంటి క్వశ్చన్స్ మనకు ఏ అకాడమిక్ స్టాండర్డ్ వైజ్గా వెయిటేజ్ వైజ్గా వస్తున్నాయి అనేది ముందుగా మీరు వివరించవలసిందిగా కోరుతున్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ అల్లయ్య. ఈరోజు TSAT కార్యక్రమం ద్వారా గైడెన్స్ ప్రోగ్రామ్ అన్నటువంటిది 10th క్లాస్ విద్యార్థులకు ఏర్పాటు చేయడం అన్నటువంటిది చాలా మంచి విషయం. మరి చూస్తున్నటువంటి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులారా అందరూ కూడా చెప్పినటువంటి అంశాలను నోట్ చేసుకొని మరి తర్వాత కూడా మళ్ళీ ఒకసారి వాటిని రివిజన్ చేసుకుంటేనే ఈ ప్రోగ్రాము ఉద్దేశం నెరవేరుతుంది. మరిగా మనం సోషల్ స్టడీస్ విషయానికి వచ్చినట్లయితే వీ నో వెరీ వెల్ క్వశ్చన్ పేపర్ ప్రిపేర్డ్ బేస్డ్ ఆన్ academic standards. We have 5 academic standards, 6 academic standards. The first one is conceptual understanding, second one is reading the given text, understanding and interpretation, third one is information skill, fourth one is reflections on contemporary issues, fifth one is mapping skills, and sixth one is appreciation and sensitivity. సో మీరు ఒకసారి మనం తెర మీద కూడా చూడండి. మనకి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్కి మనం చూసినట్లయితే 45% వెయిటేజ్ ఉంది, 42 మార్క్స్ ఉన్నాయి. అదేవిధంగా AS2కి మనం తీసుకున్నట్లయితే 11% వెయిటేజ్ ఉంది, 10 మార్క్స్ ఉండడం అన్నటువంటి జరిగింది. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ స్కిల్కి సంబంధించి మనం చూస్తే 13% వెయిటేజ్ ఉంది, ఇక్కడ 12 మార్క్స్ ఉండడం జరుగుతుంది. రిఫ్లెక్షన్స్ అండ్ కాంటెంపరీ ఇష్యూస్ 11% వెయిటేజ్ ఉంది, 10 మార్క్స్ ఉండడం అన్నటువంటి జరిగింది. మ్యాపింగ్ స్కిల్స్ 13% వెయిటేజ్ ఉంది, అదేవిధంగా మనకి ఈ యొక్క 12 మార్క్స్ ఉండడం అనేది జరిగింది. అప్రిషియేషన్ అండ్ సెన్సిటివిటీ 7% వెయిటేజ్ ఉంటే మనకి 6 మార్క్స్ ఉండడం అనేటువంటి జరుగుతుంది. సో ద టోటల్ ప్రిపేర్డ్ ఫర్ 92 మార్క్స్. ఇన్ సెక్షన్ 3 2 క్వశ్చన్స్ ఆర్
choice is there. So that's why children will write the exam for 80 marks. సో మనకి ఈ యొక్క క్వశ్చన్ పేపర్ని తీసుకున్నట్లయితే మీ అందరికీ క్లియర్గా తెలుసు. ఇదేంటంటే మనకి 3 సెక్షన్స్ ఉన్నాయి. పార్ట్ ఏలో 3 సెక్షన్స్ ఉన్నాయి. అదేవిధంగా పార్ట్ బి అన్నటువంటిది కూడా మనకి 20 బిట్స్ ఉండడం అన్నటువంటిది జరుగుతుంది. మీరు ఒకసారి తెర మీద కూడా చూడండి. సెక్షన్ 1లో మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి టోటల్ మనకి 6 మార్క్స్ ఉంటాయి. వెరీ షార్ట్ క్వశ్చన్స్ ఇవి. మనం చూస్తే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. ఆన్సర్ షుడ్ బి రిటర్న్ 3 to 4 లైన్స్. మన ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే యాజ్ ఏ సోషల్ స్టడీస్ టీచర్గా హౌ మెనీ క్వశ్చన్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫస్ట్ సెక్షన్, విచ్ అకాడమిక్ స్టాండర్డ్స్ ఈజ్ కవర్డ్ ఫర్ సెక్షన్ 1. సపోజ్ ఇన్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ 2 questions are there from section 1 and next one is information skill, 1 question is there. Next, reflections on contemporary issue, 1 question is there. Map drawing or map reading, 1 question is there. Appreciation and sensitivity, 1 question is there. So now we have only 30 days time. మీరు ఏం చేయాలంటే ఈ యొక్క 30 days టైంలో ఈ యొక్క సెక్షన్ 1లో ఏ అకాడమిక్ స్టాండర్డ్ నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తున్నాయి అన్నటువంటిది మనకు క్లియర్గా తెలిస్తే మనము ఆ అకాడమిక్ స్టాండర్డ్లను ఆ 2 మార్క్స్ కొరకు ఎట్లా ప్రిపేర్ చేయించాలన్నటువంటిది ఒక ఐడియా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది టీచర్లందరూ కూడా నోట్ చేసుకోవాలని మనవి. అట్లాగే మనం సెక్షన్ 2 ఒకసారి గమనించండి. సెక్షన్ 2లో కూడా అది కూడా ఒకసారి తెర మీద చూడండి. సెక్షన్ 2లో కూడా మనం చూసినట్టయితే ఇక్కడ మొత్తం మనకి 6 మార్క్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. టోటల్ మార్క్స్ వచ్చేసి మనకి 24 మార్క్స్ ఉంటాయి. ఆన్సర్ షుడ్ బి రిటర్న్ 5 to 6 సెంటెన్సెస్. మరి ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క 6 క్వశ్చన్లలో ఏ అకాడమిక్ స్టాండర్డ్ నుంచి ఎన్ని క్వశ్చన్లు వస్తున్నాయటువంటిది కూడా మిత్రులారా ఒకసారి గమనించండి. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ నుంచి మనకి 2 క్వశ్చన్స్ వస్తాయి. రీడ్ ద టెక్స్ట్ అండర్స్టాండింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్ నుంచి 1 క్వశ్చన్ వస్తుంది. ఇన్ఫర్మేషన్ స్కిల్ నుంచి 1 క్వశ్చన్ వస్తుంది. మ్యాపింగ్ స్కిల్స్ నుంచి 1 క్వశ్చన్ వస్తుంది. అప్రిషియేషన్ అండ్ సెన్సిటివిటీ నుంచి 1 క్వశ్చన్ వస్తుంది. కాబట్టి మనం ఇక్కడ కూడా గమనించాల్సింది ఏంటంటే 5 to 6 సెంటెన్సెస్ అన్నటువంటిది ఆన్సర్ రాయాలి. కాబట్టి ఈ క్వశ్చన్స్ని ఎట్లా ఆన్సర్ రాయాలన్నటువంటిది పిల్లలతోని మనం ప్రాక్టీస్ చేయించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక సెక్షన్ 3 కూడా ఒకసారి గమనించండి మిత్రులారా. మనం చూస్తే సెక్షన్ 3 కూడా మనకి ఏంటంటే మరి 6 క్వశ్చన్స్ ఉంటాయి. కానీ ఇక్కడ మనకి చాయిస్ ఈజ్ దేర్. ఓకే, ఓన్లీ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ టు బి ఆన్సర్డ్ ఓన్లీ 4. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 6 మార్క్స్. ఆన్సర్ షుడ్ బి రిటర్న్ 10 to 12 సెంటెన్సెస్. బట్ ఇన్ ద క్వశ్చన్ పేపర్ ఓన్లీ 8 to 10 సెంటెన్సెస్. ఓకే, ఇక్కడ కూడా మనకి ఏ అకాడమిక్ స్టాండర్డ్ నుంచి మరి ఏ ప్రశ్నలు వస్తాయని చూసినట్టయితే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ నుంచి ఇక్కడ మనకి 2 క్వశ్చన్స్ ఉన్నాయి. రీడ్ ద టెక్స్ట్ అండర్స్టాండింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్ నుంచి 1 క్వశ్చన్ ఉంది. ఇన్ఫర్మేషన్ స్కిల్ నుంచి 1 క్వశ్చన్ ఉంది. రిఫ్లెక్షన్స్ ఆన్ కాంటెంపరరీ ఇష్యూ నుంచి 1 క్వశ్చన్ ఉంది. మ్యాపింగ్ స్కిల్స్ నుంచి 1 క్వశ్చన్ ఉంది. కాబట్టి విద్యార్థులారా ఇప్పుడు మీకు క్లియర్గా మనం చూసినట్టయితే ఏంటంటే పార్ట్ ఏలో 3 సెక్షన్స్లో ఏ అకాడమిక్ స్టాండర్డ్స్ కవర్ అయినాయి, మరి ఆ నేచర్ ఆఫ్ క్వశ్చన్ ఎట్లా వస్తుంది, దానికి ఎన్ని సెంటెన్సెస్ ఆన్సర్ రాయాలన్నటువంటిది మనం పార్ట్ ఏలో తెలుసుకున్నాం. మనకి పార్ట్ బి చూసినట్లయితే మనకి టోటల్గా ఇక్కడ మనకేందంటే 20 మార్క్స్ ఉండడం అన్నట్టు జరుగుతుంది. 20 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మార్క్స్ ఉంటాయి. కాబట్టి ఇది మనకి క్వశ్చన్ పేపర్ స్ట్రక్చర్కి సంబంధించినటువంటి అంశం. సార్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఉర్దూ మీడియం స్టూడెంట్స్ రియాజ్ సార్ని కొంచెం మాట్లాడవలసిందే కోరుతున్నాను. तो ये जैसा कि तमाम तालिब इल्म सबको मैं इस्तकबाल करता हूँ. जमात दहम की तैयारी ऑलरेडी आप लोगों ने स्टार्ट कर दी है, लेकिन यहाँ पर हम जो आपसे मुखातिब हैं कि आप क्या तरीक़ा इख्तियार कर सकते हैं कि बेहतर से बेहतर एग्ज़ाम को आप सवालात को हल करें और ज़्यादा से ज़्यादा निशानात हासिल कर सकें. तो
जब हम इम्तिहान की तैयारी कर रहे हैं तो इम्तिहान की तैयारी के लिए सबसे अहम चीज़ जो हमारे सामने है होनी चाहिए वो ये है कि हमारा परिचय सवालात किस तरह है, सवालात की नौइयत क्या होगी। जब हम इसको अच्छी तरीके से वाकिफ़ हो जाएंगे तभी हम जाकर अच्छी तरीके से इम्तिहान की तैयारी कर सकेंगे और इम्तिहान गाह में, इम्तिहान सेंटर में हम जाकर अच्छी तरीके से सवालात के जवाब दे सकेंगे। तो जिस तरीके से आपके सामने अभी बात आई है कि हमारा जो समाजी इल्म का जो परिचय सवालात है वो 80 निशानात पर मुश्तमिल होगा। इसके दो हिस्से होंगे, पार्ट ए और पार्ट बी। पार्ट ए जो हिस्सा है वो 60 निशानात पर मुश्तमिल है और इसके जो जवाबात हमको लिखने हैं, तहरीर करने हैं, वो उसके लिए कि आपको जो जवाबी किताबचा दिया जाएगा 24 पेजेस वाला, उसमें आपको इसके जवाबात लिखने होते हैं। और पार्ट बी जो हिस्सा है वो 20 निशानात पर मुश्तमिल होगा और इसके जो जवाबात होते हैं वो परिचय सवालात में ही उसके जवाब उसके लिखने होंगे और पार्ट ए के साथ अटैच करके हम जवाबी बयास के साथ अटैच करके हमको देना होता है। तो पार्ट ए का हम परिचय सवालात जो है उसकी किस तरीके से तरतीब है उससे भी हम वाकिफ़ हो जाएंगे, तभी जाकर हम अच्छी तरीके से तैयारी कर सकेंगे। तो पार्ट ए जो परिचय सवालात का जो हिस्सा है उसमें 3 सेक्शन होंगे। सेक्शन 1 जिसके अंदर मुख्तसर तरीन जवाबी सवालात होते हैं, उसमें जुमला 6 सवालात होते हैं और इसके लिए 12 निशानात मुख्तस किए गए हैं। तो 6 जो सवालात हैं वो 6 सवालात जो हमारे जो तालीमी मेयारात के तहत दिए जाते हैं। हमारे जो तालीमी मेयारात है, हमारे समाजी इल्म के जो तालीमी मेयारात हैं वो 6 हैं। पहला है तसव्वुरात की तफ़हीम, दूसरा है दिए गए मतन को पढ़ना और उस पर अपना इजहार ख्याल करना, और तीसरा है मालूमात की महारतें, और चौथा है हमअसर मौज़ूआत पर रद्द-ए-अमल, और पाँचवा है नक्शेजाती महारतें, और छठवां है तौसीफ़ और हिसासियत। ये 6 जो तालीमी मेयारात पर मबनी सवालात होते हैं। तो आइए हम देखते हैं कि सेक्शन 1 में जो हमारे जो 6 सवालात हैं उसमें ये कौन से तालीमी मेयार के तहत कौन से सवाल आते हैं। सबसे पहले आप ये जहन में रखिए कि तसव्वुरात की तफ़हीम के तहत जो सवालात आते हैं वो सवालात आपको रास्त सवाल होता है और उसका जवाब भी रास्त लिखना होता है। ये आप जहन में रखिए, क्योंकि आगे और जो हम बात करेंगे उसमें और अच्छी आपको वाज़ेह बात समझ में आ जाएगी। तो सेक्शन 1 में जो तसव्वुरात की तफ़हीम के तहत 2 सवालात आपको आएंगे, यानी कि रास्त लिखने के। उसके बाद फिर मालूमात की महारतों के तहत 1 सवाल आएगा, यानी कि जदवल या ग्राफ दिया जाएगा, उसके तहत 1 सवाल आएगा, और नक्शेजाती महारतों के तहत 1 सवाल आएगा, और तौसीफ़ व हिसासियत यानी कि आपको नारे तहरीर करने का से मुताल्लिक़ भी 1 सवाल आ सकता है। तो इस तरह 6 सवालात होंगे और ये 6 सवालात के 12 निशानात होंगे, यानी कि जो सेक्शन 1 में जो सवालात हैं मुख्तसर तरीन जवाबी सवालात हैं, इसके जवाब जो आपको 1 या 2 जुमलों में तहरीर करने होते हैं और इसके तहत हर सवाल के तहत 2 निशानात मुख्तस होते हैं। तो अब जो हमारा हिस्सा जो सेक्शन 2 है, सेक्शन 2 में भी 6 सवालात होते हैं। 6 सवालात में तमाम सवालात के जवाबात हमको तहरीर करने होते हैं। इसमें भी तमाम तालीमी मेयारात को इसके अंदर शामिल किया जाता है। तो कॉन्सेप्चुअल अंडरस्टैंडिंग यानी कि तसव्वुरात की तफ़हीम के तहत इसमें भी 2 सवालात आएंगे आपको। तो इसमें हमको पहली चीज़ ये देखनी है कि सेक्शन 1 के जो हर सवाल को के लिए 4 निशानात मुख्तस होते हैं। 4 सवाल, हर सवाल के लिए 4 निशानात आएंगे आपको। इस तरह जुमला 6 सवालात के 24 निशानात का ये सेक्शन 2 रहेगा आपका। तो पहले 2 सवालात जो आपको रास्त होंगे यानी कि तसव्वुरात की तफ़हीम के तहत होंगे। उसके बाद फिर हमअसर मौज़ूआत पर रद्द-ए-अमल के तहत 1 सवाल आएगा। हमअसर मौज़ूआत पर रद्द-ए-अमल के जो हमारे जो कॉन्टेम्परेरी इश्यूज़ है, यानी कि जो अभी मसाइल वगैरह या माहौलियात के मसाइल वगैरह उससे रिलेटेड आपको सवाल आएगा, जो आपको अपने अल्फाज में उसको तहरीर करना होता है। और फिर दिए गए मतन को पढ़ना, ये सवाल इसमें रास्त तौर पर लाजमी तौर पर आएगा। एक पैराग्राफ दिया जाएगा, उस पैराग्राफ को पर तबसरा करना होगा। तबसरा यानी कि उसको पढ़कर उसके बारे में अपना इजहार ख्याल करना होगा। और फिर नक्शेजाती महारतों के तहत भी इसमें एक सवाल आएगा। 4 नक्शे में निशानदही करने के लिए भी आ सकता है, या एक नक्शा दिया जाएगा, कोई एक किताब में जो नक्शे मौजूद हैं उसमें से कोई एक नक्शा दिया जाएगा, उसके तहत 4 सवालात दिए जाएंगे। ऐसा भी एक सवाल आ सकता है। अगर निशानदही करना है तो निशानदही के लिए आपको एक अलहदा नक्शा आउटलाइन मैप दिया जाएगा। उसके बाद फिर तौसीफ़ और हिसासियत के तहत भी एक सवाल उसमें आएगा। वो सवाल उसमें आपको वर्क़िया बनाने के लिए, पम्फलेट बनाने के लिए इस तरह के सवाल आएंगे। आइए अब फिर सेक्शन 3 की तरफ जाते हैं हम। सेक्शन 3 के अंदर हमको 6 सवाल दिए जाते हैं, लेकिन ये सेक्शन 3 में दाखिली इंतखाब यानी कि इंटरनल चॉइस होते हैं, यानी कि जुमला 6 सवालात में से आपको सिर्फ 4 के जवाबात ही तहरीर करने होते हैं। हर सवाल के लिए आपको 6 निशानात मुख्तस हैं।
यानी कि जुमला 24 निशानात पर मुश्तमिल ये सेक्शन है और इसमें भी कंटेम्पररी इश्यूज से 2 सवालात आएंगे, यानी कि तसव्वुरात की तफहीम के तहत भी 2 सवालात आएंगे और इसमें मतन का यानी कि पैराग्राफ देकर उस पर तबसरा करने का एक सवाल लाजमी आएगा और फिर मालूमात की महारतों के तहत जदवल या फिर ग्राफ दिया जाएगा, उसका तज्जिया करने के लिए एक सवाल आएगा और नक्शे जाती महारतों के लिए भी एक सवाल आएगा। तो इस तरह से ये तमाम पार्ट ए के 3 जो सेक्शन है, ये 3 सेक्शन में इस तरह के सवालात होंगे। सवालात की नौइयत ये होगी, आप इस तरह से वाकिफ़ हो गए हैं इंशाल्लाह। आप इसके हिसाब से ही आप तैयारी करेंगे इस तरह के सवालात के लिए, तो आप बेहतर अंदाज में आपके निशानात हासिल कर सकते हैं। सर ఇప్పుడు మనం ఒక ఫోన్ కాల్ తీసుకుందాము. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. డౌట్ ఏంటంటే సెక్షన్ 3 లో కామెంట్ ఆన్ ఇట్, అనాలిసిస్ ఇట్, టేబుల్ ని మీ పైన కామెంట్ ఏంటి అని ఉంటాయి సార్. అవును, ఆ క్వశ్చన్స్ కి ఒక ఫార్మాట్ లాంటిది ఏమన్నా చెప్తారా సార్ సింపుల్ గా? ఓకే, ఖచ్చితంగా చెప్తాను సార్. అది ఇన్ఫర్మేషన్ స్కిల్స్ని ఏ విధంగా రాయాలి అనేది మన క్వశ్చన్ సార్. మీరు ఎక్స్ప్లెయిన్. ఓకే బాబు, ఇప్పుడే దాని గురించే మాట్లాడతాం. ఇప్పుడు మేడం ఇన్ఫర్మేషన్ స్కిల్ గురించి చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ ఇరణ్య మేడం గారు, మీరు ఇన్ఫర్మేషన్ స్కిల్స్ గురించి వచ్చినటువంటి క్వశ్చన్స్లో టేబుల్, పై చార్టు, గ్రాఫ్ ఇస్తున్నారు. వాటిని ఎలా రాస్తే ఫుల్ మార్క్స్ వస్తాయి? మనకు ఎస్ఏ క్వశ్చన్లు అడుగుతున్నాము, షార్ట్ ఆన్సర్లో అడుగుతున్నాము. ఎంత ఎలాబరేట్గా రాస్తే మనకు ఫుల్ మార్క్స్ గ్రాప్ చేయొచ్చు అనే ఉద్దేశం ఎలా ఉంది, ఎలా రాయాలనేది మీరు కొంచెం ఎలాబరేట్గా చెప్పండి. సో ఇందాక మనం విన్నట్టయితే కనుక సెక్షన్ 1లో సెక్షన్ 2 అండ్ సెక్షన్ 3 వీ హ్యావ్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు గ్రాఫ్స్ ఆర్ టేబుల్స్ అనమాట. సో ఇన్ సెక్షన్ 1 దే గివ్ అ టేబుల్ ఆర్ అ గ్రాఫ్ అండ్ అండర్ దట్ దే విల్ గివ్ 2 questions. So amongst those 2 questions, one question will be directly related to the data which is given in the question. సో అక్కడ ఉన్నది ఆ టేబుల్ ఏంటి, దాంట్లో ఉన్న డేటా గురించి ఉంటుంది. ద సెకండ్ వన్ ఇస్ యూ నీడ్ టు థింక్ అబౌట్ వాట్ ఇట్ ఈస్, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ద చేంజ్ ఇన్ ద డేటా అన్నది. Then in section 2 they'll give either a graph or a table. So let us see now what are the indicators for the graph or the table analysis. Now you can see on your screens the indicators for the information skills, how we have to analyze a graph. So a graph or a table, whenever it is given, first we will write what the graph or the table shows. So usually in the question paper itself, above the graph or below the graph there will be a heading. So directly you can see that and write it. Then after that there is a data in the table or the graph. అంటే అక్కడ డేటా ఉంటుంది, ఆ డేటా యూ నీడ్ టు అబ్జర్వ్. డేటాలో ఏం చేంజెస్ ఉంది, వెదర్ ద ట్రెండ్ ఇస్ ఇట్ ఇంక్రీజింగ్ ఆర్ ఇస్ ఇట్ డిక్రీజింగ్. Sometimes we have fluctuations, sometimes the data will be increasing or decreasing. So you need to observe that and write it anamata. So that we call it as about the data. You need to write about 2 to 3 sentences. Then after that we have the data analysis. Ante in the former sentences we have written what is the change in the data. Now the most important part of it is the data analysis. Ante enti ee data ki enduku there is change in the data. If it is increasing, why is it increasing? If it is decreasing, why is it decreasing annadi anamata. So idi rasin tarvata then we will be writing about the findings. Ante indulo ochindi dan valla emayindi annadi we will be writing under findings. At the end we will be writing the conclusions or the suggestions. Now here you need to note that for what the graph is about and then about the data, it will be if it is given in section 2, you will be awarded 1 mark. And for the data analysis, which is the main core concept of the question, 2 marks would be allotted, and for the conclusion and all then again you have 1 mark. So totally 4. సో ఈ ఫార్మాట్లో కనుక మనం ఎప్పుడైతే క్వశ్చన్ ఆన్సర్ చేస్తున్నామో ఇదే ఫార్మాట్లో డిడ్ ఐ రైట్ ద టైటిల్ ఆఫ్ ద గ్రాఫ్, డిడ్ ఐ ఇంటర్ప్రెట్ ద డేటా కరెక్ట్లీ, డిడ్ ఐ రైట్ ది అనాలిసిస్ ఫర్ ద చేంజ్ ఇన్ ద డేటా, డిడ్ ఐ గివ్ ది కంక్లూజన్ ఒకసారి చూసుకుంటే కనుక యూ కెన్ స్కోర్ 4 out of 4 in section 2 and in section 3 6 out of 6. Now let us see an example. You can see on your screen here, we all know that we have this data, this table in the last lesson, the 21st lesson. Now here we have 2 tables, the total cropped area of Andhra region and Telangana region and also the net irrigated area. Now let us see about the next. So here we see that these tables show the total cropped area and the net irrigated area in Telangana and Andhra region. So what are we doing? Akkada unna whatever this title of the table is, we have written. Then next, look at the screen.
we have written the increase, how much there is increase in the data. Total cropped area, we have said that it is increased for Andhra region for about 20% and it is 15% more than Telangana. And compare chesna because two regions. So this is more important. Ikkada two untayo, we need to compare and then write it. Then same thing for the net irrigated area also, we have done the same thing. Now from here we start. The main core concept of the question is the data analysis. You can see on the screen, though the net irrigated area is increased, still the farmers face the problem. Why the farmers have faced the problem is the next sentence, that the government has provided more irrigation facilities in the Andhra region by digging the irrigation, by supplying water through the canals. And here in Telangana, they had to depend on the well irrigation. So for canal irrigation, government spent the money, and for well irrigation, it is the farmers who have spent the money. So this is the one of the reason. Then again, you can see we have written the problems, how the farmers have faced. Then we have even written about the 6-point formula and how the Telangana has lost its distinct identity, and then the surplus money till then which was spent on Telangana from the budget or the funds which were generated from Telangana were only used for Telangana. But after the 6-point formula, they started using the funds for the whole state. So with that, the farmers have suffered many problems. We have written that, and then look at the last sentence. This is the conclusion. So what happens? Farmers were in distress, and ultimately they formed as JSC, and this was one of the main reasons or the main demand for dividing Andhra Pradesh, and they forced the central government to bifurcate the Andhra Pradesh and created a new Telangana. So this is a conclusion. So if we write in this way, in this format, then you will be getting 4 on 4 in section 2 and 6 on 6 in section 3. ఓకే, ఐ విల్ యాడ్ సంథింగ్. యాక్చువల్ అయితే మనం చూసినట్టయితే ఇప్పుడు మేడం చెప్పిన దాన్ని ఫాలో అవుతూ మరి ఎవరైనా సరే సింపుల్గా మనకి, ఎందుకంటే అందరూ పాస్ కావాలన్నటువంటి ఒక క్రైటీరియా కూడా ఉంది కాబట్టి సింపుల్గా ఎవరైతే బిలో యావరేజ్ చిల్డ్రన్ ఉంటారో వాళ్ళకి మనం ప్రధానంగా ఏం చెప్పాలంటే యాక్చువల్గా అబౌట్ ద టేబుల్ అన్నటువంటిది ఒక ఫస్ట్ సెంటెన్స్ అన్నటువంటిది ఉంది. ఇక సెకండ్ సెంటెన్స్ ఏంటంటే ఇచ్చినటువంటి డేటాలో హైయెస్ట్ డేటా ఏముంది అది గుర్తుపడతారు ఎవరైనా సరే. దాని తర్వాత ఏంటంటే ఒకవేళ వాడు రీజన్ తెలిస్తే దానికి రీజన్ రాయమని చెప్పండి. లోయెస్ట్ డేటా ఏముందో అది రాయమని చెప్పండి. ఎందుకు లోయెస్ట్ అన్నటువంటిది తెలిస్తే ఆ రీజన్ రాయమని చెప్పండి. దాని తర్వాత ఏంటంటే ఎక్కువ తక్కువ అన్నటువంటిది మనం చూసినప్పుడు ఏంటంటే ఎక్కువ దానిలో నుంచి తక్కువ దానిలో తీసేయడం, దీన్ని కంపారిజన్ డేటా అని పిలుస్తారు. దాని తర్వాత కంపారిజన్ ఒక 2-3 చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మొత్తం డేటా అనాలిసిస్ చేసిన తర్వాత దాని నుంచి నువ్వు ఏం గ్రహించినావు, ఆ అనాలిసిస్ నుంచి వచ్చినటువంటి రిజల్ట్ ఏంది అన్నటువంటిదే ఫైండింగ్. ఎవరైతే ఫైండింగ్ బాగా చేస్తారో దాని బేస్డ్గానే వాళ్ళు సజెషన్స్ కూడా రాసేది ఉంటుంది. కాబట్టి ఈ సింపుల్ మెథడ్ ఫాలో అయితే డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా 4 మార్కులు 5 to 6 సెంటెన్స్ రాయగలరు. అదేవిధంగా 6 మార్క్స్లో కూడా మనకి 8 to 10 సెంటెన్సెస్ కూడా రాయగలరు. ఓకే సార్, ఇండికేటర్స్ బేస్ మీద మనం ఫాలో అయితే ఫుల్ మార్క్స్ వస్తాయని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు ఒక ఫోన్ కాల్ తీసుకుందాం సార్. హలో హలో చెప్పండి బాబు. హలో సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. సార్ ఇది ఏంటంటే సార్ ఇప్పుడు మనకి ప్యాసేజ్ ఇచ్చింది కదా సార్ క్వశ్చన్ పేపర్ లో, ఆ క్వశ్చన్ పేపర్ వచ్చినప్పుడు మనం ఎలా కామెంట్ చేయాలి సార్? కామెంట్ అండ్ అనలైజ్. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే ఓకే అండి, చెప్తాం ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకేం లేదు కదా. రైట్, ఓకే ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి సార్. ఇప్పుడు అడిగినటువంటిది పారాగ్రాఫ్ ఇస్తే అంటే మనకు ఉన్నటువంటి అకాడమిక్ స్టాండర్డ్ 2 ఏదైతే ఉందో రీడింగ్ ద టెక్స్ట్ గివెన్ అండర్స్టాండింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్, ఈ అండర్స్టాండింగ్ అంటే ఈ అకాడమిక్ స్టాండర్డ్ పైన వచ్చినటువంటి క్వశ్చన్స్ని మనము ఎలా ఆన్సర్ చేస్తే, ఏ విధంగా ఆన్సర్ చేస్తే మనకు ఫుల్ మార్క్స్ వస్తాయి, అటు 6 మార్క్స్లో కానీ 4 మార్క్స్లో కానీ ఎలా ఆన్సర్ రాయాలి అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఓకే, ఇలా యాక్చువల్గా అయితే మనం చూసినట్టయితే ఇప్పుడు ప్రధానంగా కూడా విద్యార్థులు ఏంటంటే ఒకటి అనాలిసిస్ పాటు టేబుల్స్ అన్నటువంటిది ఒకటి ఎక్కువగా ఏమంటారు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అట్లాగే ఒక రెండవ అంశం ఏంటంటే ఈ యొక్క రీడ్ ద టెక్స్ట్ గివెన్ అండర్స్టాండింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్, దీన్ని ప్రధానంగా ఎట్లా ఆన్సర్ రాయాలి, హౌ టు రైట్ ద ఆన్సర్ అన్నటువంటిది బిగ్ క్వశ్చన్గా ఉంటుంది. కాబట్టి ఇది మనకి ఇన్ ద క్వశ్చన్ పేపర్ దెర్ ఆర్ 2 questions ఆర్ దేర్.
In section 2 one question is there and section 3 second question is there. So for this sections how to write the answer. Suppose we find out a paragraph in the question paper. My appeal to the students, first before writing the answer you have to read the paragraph thoroughly. While reading you have to understand what is given in the paragraph. So first you have to read twice or thrice. This is the first appeal. Second one is while reading you have to underline problems given in the paragraph. So why we underline the issues? So our answer prepared based on findings, based on problems. So that's why before writing the answer we have to underline the problems. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అండర్లైన్ చేసిన తర్వాత మీరు ఒక సింపుల్ టెక్నిక్, అంటే ఇది అనుభవంలో నుంచి వచ్చినటువంటివే. ఎప్పుడైతే మీరు ప్రాబ్లమ్స్ అండర్లైన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయండి అంటే ఎక్కడెక్కడైతే కీవర్డ్స్ ఉన్నాయో అవి కూడా అండర్లైన్ చేసుకోండి. మీరు ఎందుకు కీవర్డ్స్ అండర్లైన్ చేసుకోవాలంటే యాక్చువల్గా అయితే ఫార్మేట్ మనకేముంది, ఇప్పుడు దీన్ని చూడండి ఒకసారి, మీరు ఇండికేటర్స్ ఏమున్నాయో ఒకసారి తెర మీద చూడండి. అండర్స్టాండింగ్ ద గివెన్ పారాగ్రాఫ్, ఇది ఒక రకం, ఒక ఏమంటారు, ఏ రకంగా మీరు పారాగ్రాఫ్ని అర్థం చేసుకున్నారన్నటువంటిది ఫస్ట్ ఉంటుంది. సెకండ్ వన్ ఏముంది, ఇంటర్ప్రిటేషన్ ఇంక్లూడ్స్ రీజన్స్, ప్రాబ్లమ్స్ అండ్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. ఇది మనకి ఈ యొక్క మన ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసేది. అట్లాగే మనకేందంటే కన్క్లూజన్ అండ్ సజెషన్స్ అన్నటువంటిది చివరిగా రాయడం అన్నటువంటిది జరుగుతుంది. కాబట్టి దీనికి ఆన్సర్ రాసేటప్పుడు ఏం చేయాలంటే మీరు 3 పార్ట్స్గా రాయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మనం చూసినట్టయితే ఫస్ట్ ఏముంది, అండర్స్టాండ్ ద గివెన్ పారాగ్రాఫ్. అంటే ఇక్కడ మేము మార్క్స్ అవార్డ్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే మీరు ఆ పారాగ్రాఫ్ని వెదర్ యూ అండర్స్టాండ్ ప్రాపర్లీ ఆర్ నాట్ వీ విల్ చెక్ ఇట్. సో దట్స్ వై మీరు ఏం చేయాలంటే మీరు కరెక్ట్ రాసినారా లేదని చూస్తున్నారు కాబట్టి మీరు ఎవ్వరు కూడా, ఇది నేను బాగా చాలామంది పిల్లలు అబ్జర్వ్ చేసినప్పుడు ఏంటంటే ఈ అండర్స్టాండింగ్ ద గివెన్ పారాగ్రాఫ్లోనే మీ ఒపీనియన్ని జోడించింటారు. అట్లా జోడించకూడదు. ఇక్కడ జోడించాల్సింది ఏమీ లేదు. పారాగ్రాఫ్లో ఏముందో అది మాత్రమే మీరు అక్కడ రాయాలి. కానీ ఆ సెంటెన్సెస్ అన్నటువంటివి మీ ఓన్ సెంటెన్సెస్ ఉండాలి. కాపీ చేయకూడదు. ఆడ ఉన్నటువంటి సెంటెన్స్ యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేయకూడదు. కాబట్టి మీరు ఇక్కడ ఎటువంటిది ఏం జోడించాల్సిన అవసరం లేదు. సెకండ్ పార్ట్లో ఏం చేయాలంటే ఇక్కడ టోటల్గా మీరు జోడించాల్సిందే ఉండాలి. ఇంకా పారాగ్రాఫ్ లేదు ఎత్తి ఇక్కడ రాయకూడదు. కాబట్టి ఇది కూడా గమనించాలి. కాబట్టి సెకండ్ పార్ట్లో మీరు ఏం చేయాలంటే ఏవైతే మీరు ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసినారో పారాగ్రాఫ్లో, ఎప్పుడైతే ప్రాబ్లం మీరు ఐడెంటిఫై చేసినారంటే మీకు ఆన్సర్ ఈజీగా దొరికిపోయినట్టే. ఎందుకంటే మనం ఇప్పుడైతే పారాగ్రాఫ్ని ఇది ప్రాబ్లం ఐడెంటిఫై చేసినామో ఇమ్మీడియట్గా నీ మైండ్ వర్కౌట్ స్టార్ట్ చేస్తుంది. ఏమని, ఆ ప్రాబ్లమ్స్కి బిహైండ్ ఏం రీజన్స్ ఉన్నాయి, మరి అదేవిధంగా మరి ఆ ప్రాబ్లం వల్ల మనం ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం అన్నటువంటిది. ఇక్కడ ఇంటర్ప్రిటేషన్లో ఏంటంటే 2 ఏరియాస్ నువ్వు కవర్ చేయాలి. ఆ ప్రాబ్లంకి రావడానికి రీజన్స్ ఏంది, ఆ ప్రాబ్లం వల్ల మనం ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం అన్నటువంటిది ఇక్కడ ఇంటర్ప్రిటేషన్లో మీరు కవర్ చేయాలి. అదేవిధంగా సజెషన్లో ఏంటంటే హౌ టు ఓవర్కమ్ దట్ ప్రాబ్లం అన్నటువంటిది మనం కన్క్లూజన్లో సజెషన్స్లో రాయడం అన్నటువంటిది జరుగుతుంది. మీరు ఒక్కసారి పారాగ్రాఫ్ చూడండి. ఇది ప్రధానంగా మనం చూసినట్టయితే ఇది మనకి 20th లెసన్లో ఉన్నటువంటి పారాగ్రాఫ్. టీచర్స్ యాక్చువల్గా అయితే మనం చూసినట్టయితే టెక్స్ట్ బుక్లో మనకి ఈ యొక్క అకాడమిక్ స్టాండర్డ్కి సూటబుల్ ఉన్నటువంటి లెసన్స్ మనం గమనించినట్లయితే 4th లెసన్, 5th లెసన్, అదేవిధంగా 20th లెసన్, ఈ 3 లెసన్స్ మరి ప్రధానంగా మనకి బాగా ఈ యొక్క క్వశ్చన్ని కవర్ చేయడానికి స్కోప్ ఉన్నటువంటి లెసన్స్. కాబట్టి మనం ప్రధానంగా ఏంటంటే ఆ లెసన్ల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మీరు గమనించే ఉంటారు ఎక్కువ మటుకు మనకి 4th లెసన్లో మనం చూసినట్టయితే మనకి గ్లోబల్ వార్మింగు, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్సు, అదేవిధంగా 5th లెసన్కి వచ్చినట్టయితే మనకి డిప్లేషన్ ఆఫ్ గ్రౌండ్ వాటరు, అదేవిధంగా డిక్రీజింగ్ ద గ్రౌండ్ వాటరు, అదేవిధంగా మనం చూసినట్టయితే ఎక్సెస్ యూజ్ ఆఫ్ పవర్, అదేవిధంగా మనకి
20th లెసన్కి వచ్చినట్లయితే ఎక్కువ మటుకు మనకేందంటే ఈ యొక్క డ్యామ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ లెస్ కాంపెన్సేషన్, ఇంప్రాపర్ రిహాబిలిటేషన్, అదేవిధంగా ల్యాక్ ఆఫ్ అఫారెస్టేషన్, ఇవన్నీ కూడా మనకి డిస్కస్ చేసేటువంటి అంశాలు. కాబట్టి మీరు వీటి మీద కూడా కొంత ఏమంటారు పిల్లలతో చర్చించినట్లయితే ఆటోమేటిక్గా విద్యార్థి ఇంటర్ప్రిటేషన్ రాసేటప్పుడు ఆయనకు చాలా ఉపయోగపడడానికి అవకాశం ఉంది. మీరు ఒకసారి తెర మీద చూడండి. మనకి ఈ యొక్క పారాగ్రాఫ్ మనకి 20th లెసన్లో తీసుకోవడం అన్నటువంటిది జరిగింది. ఇది ముఖ్యంగా మనం చూస్తే ముఖ్యంగా డ్యామ్ల వల్ల వాళ్ళు ఏ రకంగా మరి భూములు కోల్పోయినారు. కొంతమంది భూములు ఉండవు కానీ వాళ్ళకి గవర్నమెంటు అసలు ఏం కాంపెన్సేషన్ ఇవ్వదు. అదేవిధంగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా మరి కాంపెన్సేషన్ ఎట్లా ఇస్తుంది అన్నటువంటిది ఈ పారాగ్రాఫ్లో మనం డిస్కస్ చేయడం అన్నటువంటిది జరిగింది. ఇక్కడ ఈ పారాగ్రాఫ్ చదివిన తర్వాత మీరు ఒకసారి ఎట్లా ఆన్సర్ రాయాలన్నటువంటిది కూడా ఒక్కసారి గమనించండి. ఇక్కడ మీరు చూసినట్టయితే దిస్ paragraph is about the problems faced by the people who are displaced from developmental projects. They have sacrificed their land and other forms of assets for the sake of the development. It is not only the owners but also the landless people demanded fair compensation. It should be noted that the development projects are lead to deforestation. ఇది అబౌట్ ద పారాగ్రాఫ్ అన్నటువంటిది ఈ రకంగా రాయాలి. యాక్చువల్గా అయితే మనకి పాయింట్ వైజ్గా రాస్తే బాగుంటుంది, ఎందుకంటే పారాగ్రాఫ్ వైజ్ కాకుండా మనం పాయింట్ వైజ్గా రాస్తే బాగుంటుంది. నెక్స్ట్ కూడా ఒకసారి మీరు చూడండి, ఇంటర్ప్రిటేషన్ ఒకసారి తెర మీద గమనించండి. ఇక్కడ మనం రీజన్స్ రాయడం అన్నటువంటిది జరిగింది. ముఖ్యంగా గవర్నమెంటు కాంపెన్సేషన్ ఇస్తుంది కానీ అకార్డింగ్ టు రిజిస్ట్రేషన్ ప్రైస్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఇస్తుంది. కానీ పీపుల్ ఆర్ డిమాండెడ్ అవుట్ సైడ్ మార్కెట్ రేట్. సో దిస్ ఈస్ ద గ్యాప్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ పీపుల్. అండ్ ఆల్సో దే డిమాండెడ్ ప్రాపర్ రిహాబిలిటేషన్. ఎందుకు ప్రాపర్ రిహాబిలిటేషన్ గవర్నమెంట్ ఇవ్వలేకపోతుందంటే ల్యాక్ ఆఫ్ బడ్జెట్. కాబట్టి ఇవన్నీ కూడా మనకి రీజన్స్ కింద ఉండడం అన్నటువంటి జరుగుతుంది. ఒకసారి ప్రాబ్లమ్స్ కూడా ఒకసారి గమనించండి మీరు తెర మీద. మనకి ఆటోమేటిక్ ఏంటంటే వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ముఖ్యంగా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు లాంగ్వేజ్ ప్రాబ్లం రావచ్చు, లేదంటే ప్రాపర్ లైవ్లీవుడ్ లేకపోవడం కావచ్చు. అదేవిధంగా మనం చూసినట్టయితే వాళ్ళు ముఖ్యంగా ప్రాబ్లం ఏంటంటే చిన్న ఇండ్లు గవర్నమెంట్ కట్టించడం కావచ్చు. దేర్ ఈజ్ నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ వాట్ ఎవర్ దే ప్రొవైడెడ్ గవర్నమెంట్ rehabilitation. So these are all problems faced by the people. సో ఇవన్నీ కూడా మనం ప్రాబ్లమ్స్ రాయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మరొకసారి కన్క్లూజన్ కూడా ఒకసారి గమనించండి. సో ద గవర్నమెంట్ షుడ్ ప్రొవైడ్ డ్యూ కాంపెన్సేషన్ టు ద ల్యాండ్ ఓనర్స్. ఎంతైతే ఇచ్చిందో రిమైనింగ్ కూడా ఇచ్చే ప్రయత్నం చేయాలా. ద గవర్నమెంట్ షుడ్ గివ్ ప్రాపర్ కాంపెన్సేషన్ టు ద ల్యాండ్లెస్ పీపుల్ ఆల్సో. ఎందుకంటే ఒక ఊరు మునిగిపోయిందంటే ఓన్లీ ల్యాండ్ వాళ్ళే కాదు, ల్యాండ్ లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి పొలాలు ఉండవు కానీ ఇల్లు ఉంటాయి. కాబట్టి మరి వాళ్ళకు కూడా కాంపెన్సేషన్ ఇవ్వాలా. అదేవిధంగా మరి ఇట్ షుడ్ ఆల్సో ప్రొవైడ్ ప్రాపర్లీ హ్యూమిలిటేషన్ టు ఆల్ ద పీపుల్, రైట్. ఇవన్నీ కూడా మనం ఏంటంటే గవర్నమెంట్ అన్నటువంటిది మరి ఈ రకమైనటువంటి సజెషన్స్ రాస్తే మీకు ఖచ్చితంగా ఈ యొక్క 4 మార్క్స్ దాంట్లో 4 మార్క్స్, అదేవిధంగా 6 మార్క్స్ దాంట్లో 6 మార్క్స్ అన్నటువంటిది కంపల్సరీ వస్తాయి. కాబట్టి విద్యార్థులారా మీరు ఇక్కడ ఎటువంటి కన్ఫ్యూజ్ కావాల్సినటువంటి లేదు. ఈ యొక్క పారాగ్రాఫ్ ఇచ్చినామంటే వాట్ ఈజ్ దేర్ ఇన్ ద పారాగ్రాఫ్ అన్నటువంటిది మీరు గుర్తుపెట్టుకొని అక్కడ ఏముందో అదే మీ సొంత వాక్యాల్లో రాయండి. సెకండ్కి వచ్చేటప్పటికి ఇంటర్ప్రిటేషన్లో మీరు రీజన్స్ రాయండి, ప్రాబ్లమ్స్ రాయండి, మరి కన్క్లూజన్లో సజెషన్స్ రాయండి. డెఫినెట్గా మీ ఆన్సర్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఎగ్జామినర్ ఫుల్ మార్క్స్ చేయడానికి అవకాశం ఉంటుంది, రైట్. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినట్లుగా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అకాడమిక్ స్టాండర్డ్స్ 2 and 3 ఈ రెండింటికి కొన్ని సిమిలర్ ఫీచర్స్ ఉన్నాయి. వీటిని ఉర్దూ మీడియంలో మన రియాజ్ సార్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశారు. కొంచెం తక్కువ టైంలో ఎక్స్ప్లెయిన్ చేశారు. బ్రీఫ్గా ఇండికేటర్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. थैंक यू सर. तो प्यारे बच्चों, अभी हम जो परिचय सवालात में मालूमात की महारतों के तहत और हमस मतन जो दिए गए मतन पर तबसरा करने के तहत दो सवालात के बारे में अभी गुफ्तगू आई है सामने. अभी उसके बारे में मैं मुख्तसरन इख्तिसार से बताऊंगा.
तो ये सबसे पहले आप ये नोट कर लीजिए कि मालूमात की महारतों के तहत जो सवालात पूछे जाते हैं, जदवल या ग्राफ दिया जाता है, जदवल और ग्राफ के तहत आपको तज्जिया करना होता है। तो इसमें मालूमात की महारतों के तहत जो जदवल या ग्राफ का जो तज्जिया करना होता है, आप ये नोट कर लीजिए कि इसके लिए 12 निशानात मुख्तस किए गए हैं और ये तीनों सेक्शनों में पूछे जाते हैं। पहले सेक्शन में जो सवाल पूछा जाता है उसके तहत 2 सवालात दिए जाते हैं। और आपको इसमें और एक बात आप नोट कर लीजिए कि जो बच्चे ये डायरेक्ट रास्त तौर पर नहीं कर सकते उनके लिए भी ये बहुत अहम बात है कि ये पर्चे सवालात में होता है। पर्चे सवालात में आपको उसको देखकर उसका जवाब तहरीर करना होता है। तो अब जो पहले सेक्शन में 2 सवाल दिए जाते हैं, आपको उसके अंदर जवाब उसका पहले ये चीज़ करना है कि उसका बगौर मुशाहिदा करना है जदवल या ग्राफ का, उसके बाद फिर वो सवाल का जवाब आपको लिखने के लिए आसानी हो जाएगी। अब दूसरे सेक्शन में जो दिया जाता है उसका तज्जिया करना होता है। तज्जिया करने का जो तरीक़ेकार है दूसरे और तीसरे सेक्शन में, दूसरे सेक्शन में 4 मार्क्स के लिए होता है और तीसरे सेक्शन में 6 मार्क्स के लिए होता है। तो तज्जिया करने का जो तरीक़ेकार है मैं इख्तिसार से बयान कर दूंगा सर। तो तज्जिया करने के लिए आपको पहले क्या है, 3 हिस्से हैं इससे जवाब तहरीर करने के। पहला हिस्सा होता है तारुफ का, इंट्रोडक्शन का हिस्सा होता है। दूसरा हिस्सा होता है तज्जिए का और तीसरा हिस्सा होता है इख्तिताम या फिर आपके कंक्लूजन का। तो पहला जो तारुफ होता है वो बहुत आसान तरीका है तारुफ, यानी कि जो जदवल या ग्राफ दिया जाता है उसके ऊपर या फिर उसके नीचे या किसी बाजू में वो जदवल किसके मुताल्लिक़ दिया गया है, उसमें क्या मालूमात दी गई हैं उसके बारे में दिया जाता है। तो पहला जुमला आपको जो पहला बयान जो लिखना है उसी के बारे में लिखना है उसमें जो दिया गया है। ये आपका इंट्रोडक्शन हो गया, उसके लिए 1 नंबर मुख्तस होते हैं। अगर 4 नंबर का सवाल है तो आधा नंबर मुख्तस होता है। और जो तज्जिए का जो हिस्सा है उसके बाद दूसरा हिस्सा तज्जिए का हिस्सा है, उसके अंदर सबसे पहले वो जो जदवल या ग्राफ में मालूमात क्या दी गई हैं, वो जो डाटा दिया गया है उसके बारे में लिखना होता है। अगर समझिए यहाँ पर आपको 3 किस्म के ग्राफ मौजूद होते हैं अपनी किताब में। एक है पाई ग्राफ यानी कि दायरवी ग्राफ, दूसरा है लाइन ग्राफ, तीसरा है बार ग्राफ। लाइन ग्राफ बार ग्राफ में 2 आपको महवर होते हैं, एक्स महवर पर क्या दिया गया है, वाई महवर पर क्या दिया गया है, वो मालूमात को आप जो इन्फॉर्मेशन दी गई है उसको लिखते हुए फिर बाद में तज्जिए में ये करना, मेन इंपॉर्टेंट जो पार्ट है तज्जिए में तकाबुल करना होता है आपको, कंपैरिजन कि ये जो पहले के जो सालों में या पहले के जो मालूमात है उसके और बाद की मालूमात में क्या फ़र्क है, इजाफा हुआ है या कमी हुई है, और ये इजाफा और कमी की वजूहात क्या हैं, रीज़न सबसे इंपॉर्टेंट चीज़ है, कमी क्या है उसकी वजूहात क्या हैं, ये आपको पॉइंट्स के अंदर लिखने होते हैं। उसके बाद फिर आखिरी जो होता है कंक्लूजन, जो इख्तिताम का पॉइंट होता है, इसमें आपको आपकी तबसरा करना होता है कि ये पहला जो जुमला था ये जदवल जो ग्राफ जो दिया गया है किसके लिए था और इसमें कमी बेशी जो हुई है क्यों हुई है, ये है आपको मालूमात की महारतों के तहत। और उसके बाद आप दूसरा है जो पैराग्राफ जो मतन के जो तज्जिया तबसरा करना के तबसरा करना, कंफ्यूज नहीं होना कि कमेंट यानी कि तबसरा करना होता है। तबसरा यानी कि पहले चीज़ आपको ये है कि इसमें सेक्शन नंबर 2 में एक सवाल पूछा जाएगा, सेक्शन नंबर 3 में एक सवाल पूछा जाएगा। सेक्शन नंबर 2 का सवाल 4 मार्क्स का रहेगा, सेक्शन नंबर 3 का सवाल 6 मार्क्स का रहेगा। तो पहला इसमें जो है आपको सबसे पहले काम ये करना है कि आप वो पैराग्राफ को बगौर पढ़ें, बगौर मुताला करें और उसके अंदर क्या मालूमात दी गई हैं उसको अच्छी तरीके से समझें। उसके बाद फिर क्या करना है कि ये मरकज़ी ख्याल लिखना है। पहला जुमला तारुफ के हिस्से में मरकज़ी ख्याल लिखना है, उसका मेन पॉइंट सेंटर पॉइंट क्या है, किस लिए दिया गया है। उसके बाद जो तबसरे का जो हिस्सा है, तबसरा आपका हर हिस्से को अलग अलग लिखना है। तबसरे का जो हिस्सा है साइड हेडिंग लिखना है तबसरा, उसमें जो क्या करना है आपको इस पैराग्राफ के अंदर आपने जो मुताला किया है आपके उसके अंदर ख्यालात क्या हैं, आप उसके रीजंस क्या है, जो मसला दिया गया है मसले के रीजंस क्या है, वजूहात क्या हैं, और फिर वो क्यों उसके वाक़े होने की हुए हैं, इस तरह आपके पॉइंट्स में बुलेट पॉइंट्स में लिखते हुए जाना है। उसके बाद आखिरी जो इख्तितामी जो है उसके बाद आप उसके अंदर कंक्लूजन में आप उसके अंदर रीजंस लिखने के बाद आपके कुछ सजेशंस देना है आपके। तो इस तरह से ये जो पॉइंट्स, सबसे अहम चीज़ बच्चों ये ख्याल रखें कि जो जवाब लिखना है आपको पैराग्राफ की शक्ल में हरगिज़ नहीं लिखना है। जवाब जो तहरीर करने हैं आपको बुलेट्स पॉइंट्स में तहरीर करने हैं, नुकात की शक्ल में तहरीर करने हैं। आप चाहे नंबर डालो या फिर कुछ उसके लिए निशान लगाओ, नुकात की शक्ल में लिखने हैं। और जो जवाब हैं वो एकदम वाज़ेह तौर पे लिखें और हर जवाब को इख्तिताम के बाद आपको उसके एक लाइन खींच दे ताकि जवाब मुकम्मल हो गया ये बात एग्जामिनर को समझ में आ जाए। एक आराम से सुकून से आपको बुलेट पॉइंट्स की शक्ल में इसके जवाब लिखने हैं। इस तरह आप 4 नंबर का सवाल है तो 4 नंबर पूरे हासिल कर सकते हैं, 6 नंबर का सवाल है तो 6 नंबर हासिल करते हैं। हम मतन के मुताले के जो सवाल आते हैं उसके 10 नंबर आते हैं, ये भी आप नोट कर लीजिए। तो इसके लिए और आगे सर సార్ ఇప్పుడు
మనకు అకాడమిక్ స్టాండర్డ్లో భాగంగా ఇక రిఫ్లెక్షన్ అండ్ కాంటెంపరీ ఇష్యూ అంటే 4వ అకాడమిక్ స్టాండర్డ్, అలాగే 6th అప్రిసియేషన్ అండ్ సెన్సిటివిటీ. అంటే ఈ రెండింటి నుంచి కూడా క్వశ్చన్స్ మనము వస్తే ఎలా రాస్తే ఎఫెక్టివ్గా మనం ఆన్సర్ రాయగలము, అలాగే కొన్ని టిప్స్ చెప్పవలసిందిగా ఇరణ్య మేడం గారు అడుగు. So we will be getting questions on reflection contemporary issues in section 1 and in section 3. You can just see on the screen, these are few issues that on which the questions can be asked. What you need to do is, when you have identified the problem, immediately you write down the measures also. One more thing you need to keep in mind is that when you are answering for section 1, అక్కడ ఓన్లీ 3 to 4 సెంటెన్సెస్, అక్కడే 10 points రాస్తే కనుక మీకు మార్క్స్ దానికన్నా ఎక్కువ ఇవ్వరు, 2 మార్క్స్ ఇస్తారు. కాబట్టి సెక్షన్ 1లో ఎన్ని పాయింట్స్ రాయాలి, సెక్షన్ 3లో ఎన్ని పాయింట్స్ రాయాలో మీరు ముందే మెంటల్గా ప్రిపేర్ అయిపోయి టైం అన్నది వేస్ట్ చేసుకోకండి. సో మీ టెక్స్ట్ బుక్లో ఉన్న ఇష్యూస్ని క్వశ్చన్స్గా అడగడం అవుతుంది. సో ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసినప్పుడు ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయగలుగుతామో అన్న దాని గురించి కూడా మీరు అప్పుడే మెజర్స్ కనుక రాసి పెట్టుకుంటే కనుక మీకు చాలా ఈజీగా మార్క్స్ వస్తాయి. Now coming to the last academic standard, appreciation and sensitivity. Under these మనకి different types of questions వస్తాయి. ఒకటి ఏంటంటే qualities of leaders, freedom fighters కానీ అట్లా, లేదంటే కనుక రైట్ లెటర్ టు ద కన్సర్న్ అథారిటీ ఆన్ సమ్ ఇష్యూ. ఈ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ప్లీజ్ ఐడెంటిఫై ద కన్సర్న్ అథారిటీ అండి, రైట్ ద డెసిగ్నేషన్. యూ నీడ్ నాట్ రైట్ ద నేమ్, బట్ రైట్ ద ప్రాపర్ డెసిగ్నేషన్ ఆఫ్ ది ఆఫీసర్ టు whom you would like to address the letter. Then next, under this academic standard, we'll ask even the pamphlets. You can just see a model pamphlet on the screen. So if you pamphlet ichinappudu, first we have to be writing the title. This pamphlet is on the importance of voting in the elections. So ikkada title ichinamo manamu democracy's strongest weapon ani. Then in the introduction, what is the importance of voting anadi. Then below that, reasons why we have to be voting. And then the problems and the consequences, what happens if we vote and what happens if we do not vote anadi we have given under the heading of problems and the consequences. And this is the appeal, which is very, very important, because we all know that the pamphlets are for creating awareness in the society. So appeal is a must, and which will be carrying 1 mark. So ee structure anadi gurtu pettukoni you prepare the answers in this structure. So this is about appreciation and sensitivity. ఓకే మేడం గారికి ఏంటంటే పాంప్లెంట్లో కూడా ఏంటంటే మీరు కింద పబ్లిషర్ నేము, అదేవిధంగా రైట్ సైడ్, అదేవిధంగా లెఫ్ట్ సైడ్ నంబర్ ఆఫ్ కాపీస్ కూడా రాయండి. అట్లాగే మనకి ఏంటంటే దాని హూమ్ ప్రిపేర్డ్ దిస్ పాంప్లెట్ అన్నటువంటిది. ఇప్పుడు ఓటింగ్ ఉంది కాబట్టి మనకు చూసినట్లయితే ఓటర్ అవేర్నెస్ కమిటీ అన్నటువంటిది ఒకటి రాసేస్తే మనకి పూర్తి స్థాయిలో పాంప్లెట్ అయిపోతుంది. సార్ ఇక ముఖ్యమైనటువంటి అకాడమిక్ స్టాండర్డ్స్ ఇంకా 2 ఉన్నాయి. ఎక్కువ మొత్తంలో మనకు 45% వెయిటేజ్ ఉన్నటువంటి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, అలాగే మ్యాపింగ్ స్కిల్స్, అంటే ఈజీగా మార్క్స్ ఐడెంటిఫై చేసే విధంగా ఉన్నటువంటి సోషల్ స్టడీస్ అంటేనే మ్యాప్ని ఐడెంటిఫై చేసి మ్యాప్ పాయింట్ని ఐడెంటిఫై చేస్తే ఈజీగా మార్క్స్ ఎలా స్కోర్ చేయొచ్చు అనేది రతన్ రెడ్డి సార్ మీరు చెప్పండి. ఓకే సార్, ఓకేలే. మనం చూసినట్టయితే ఇప్పుడు ఏంటంటే టైం కొంచెం తక్కువ ఉంది కాబట్టి తొందరగానే కంప్లీట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మ్యాపింగ్ స్కిల్స్కి సంబంధించి మీరు క్వశ్చన్ పేపర్లో చూస్తే సెక్షన్ 1లో ఉంటుంది, సెక్షన్ 2లో ఉంటుంది, సెక్షన్ 3లో కూడా ఉంటుంది. సెక్షన్ 1లో మనకు వచ్చినట్టయితే యాజ్ యూజువల్గా మనకి ఏంటంటే తెలంగాణ అవుట్లైన్ మ్యాప్ అంటే మ్యాప్ డ్రాయింగ్ వస్తుంది. అదేవిధంగా ఓపారి మనకి మ్యాప్ రీడింగ్ కూడా రావచ్చు. మరి మ్యాప్ రీడింగ్కి స్కోప్ ఉన్నటువంటి లెసన్స్ మనం చూసినట్టయితే మనకి 4th లెసను, అదేవిధంగా మనకి 12th లెసన్లో ఈ స్కోప్ ఉంది. ఈ రెండింటి మీద కూడా దృష్టి పెట్టండి. మరి తెలంగాణ అవుట్లైన్ మ్యాప్ వచ్చినప్పుడు అదే గీయాలి, లేదంటే మనకు మ్యాప్ రీడింగ్ అన్నప్పుడు మ్యాప్ ఫాలోడ్ బై 2 క్వశ్చన్స్ ఇవ్వడం అన్నటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇది కూడా పిల్లలతోని ప్రాక్టీస్ చేయించండి. మరి 4 మార్క్స్ 6 మార్క్స్లో తీసుకున్నట్లయితే మనకి ఏంటంటే ఇప్పుడు మనకి వరల్డ్ మ్యాప్ తీసుకున్నట్లయితే ప్రధానంగా మీరు పాత పేపర్లు గమనించినట్టయితే ఏంటంటే మనకి ఎస్పెషల్లీ ఏంటంటే యూరోప్ నుంచి అదేవిధంగా 1-2 ఎక్కువగా రావడం జరుగుతుంది. అదేవిధంగా ఆసియా, అదేవిధంగా ఆఫ్రికా, అదేవిధంగా మనకి ఉత్తర అమెరికా, ఈ 4 ఖండాల నుంచే మనకి ఎక్కువగా అడగడం అన్నటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నటువంటి ఈ యొక్క దేశాలైనటువంటి జర్మనీ కావచ్చు, అదేవిధంగా పోలాండ్ కావచ్చు, ఆమ్స్టర్డామ్ కావచ్చు, అదేవిధంగా మనకి ఈ యొక్క ఇటలీ కావచ్చు, యూరోప్ ఖండం నుంచి మనకి ప్రధానంగా ఈజిప్ట్ నుంచి తీసుకున్నట్లయితే మనకి ఆఫ్రికా నుంచి తీసుకున్నట్లయితే ఈజిప్ట్ కావచ్చు, మొరాకో కావచ్చు, కాంగో అన్నటువంటిది అది ఒకటి. ఆసియా ఖండంలో మనం తీసుకున్నట్లయితే
ఎక్కువగా మనకేందంటే ఈ మధ్య కాలంలో ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం జరిగింది కాబట్టి అది కూడా ఎక్కువ అడగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం చూసినట్టయితే వియత్నాం కావచ్చు, అదేవిధంగా జపాన్, ఇవి. ఇక ఇక్కడ ఉత్తర అమెరికా వచ్చినట్లయితే యుఎస్ఏ, అలాస్కా, కెనడా, ఈ 3 అడగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా కొన్ని హెడ్ క్వార్టర్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా మీరు ప్రాక్టీస్ చేయించండి. ఇక భారతదేశ పడానికి వచ్చినట్లయితే మనకు ప్రధానంగా తీసుకున్నట్లయితే పర్వత శ్రేణిలో ఎవరెస్టు, K2, అదేవిధంగా ఆరావళి పర్వతాలు మనకు కవర్ చేస్తాయి. పీఠభూములు తీసుకున్నట్లయితే మాల్వా పీఠభూమి, చోటనగర్ పూర్ పీఠభూమి, దక్కన్ పీఠభూములు ఉన్నాయి. అదేవిధంగా మనకి ఈ యొక్క తీర ప్రాంతాల్లో తీసుకున్నట్లయితే ఉత్తర తీర ప్రాంతంలో ఏమున్నాయి, మన పశ్చిమ తీర ప్రాంతంలో తూర్పు తీర ప్రాంతంలో, అదేవిధంగా పశ్చిమ తీర ప్రాంతంలో ఏమున్నాయన్నటువంటిది మీరు ఒకసారి చూసుకోండి. అదేవిధంగా నదులు కూడా మనం చూసినట్లయితే ఈ యొక్క దక్షిణ భారతదేశంలో మరి ఏ నదులు ఉన్నాయన్నటువంటిది, కొంత ఉత్తర భారతదేశంలో ఏ నదులు ఉన్నాయి, 5th లెసన్లో మనకు దానికి సంబంధించి కూడా ఉంది. కాబట్టి అది కూడా మీరు ఒకసారి చూసుకోండి. అదేవిధంగా స్టేట్స్కి సంబంధించి కూడా మీరు ఒకసారి అవి చూసుకోండి. ఇవి చూసుకుంటే మనకి ఈ యొక్క ఇండియా మ్యాప్లో కూడా మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంది. సార్ ఇప్పుడు ఒక ఫోన్ కాల్ తీసుకుందాము, తర్వాత మళ్ళీ మీరు. ఓకే. హలో, హలో, చెప్పండమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ప్రాబ్లం వినిపిస్తుంది, చెప్పండమ్మా. చెప్పండమ్మా, ప్రాబ్లం ఏంటి, అంటే మీకు ఉన్నటువంటి క్వశ్చన్ ఏంటి? సార్, వరల్డ్ ర్యాంకింగ్లో సిలబస్ సంబంధించిన దేశాలు ఏవి కన్సిడర్ అడుగుతారా, లేదా వరల్డ్ మ్యాప్ మొత్తం సముద్రాలు ఏదైనా అడుగుతారా? అమ్మా, ఇది యాక్చువల్గా అయితే మనకి ఏంటంటే 4 మార్క్స్లో వరల్డ్ మ్యాప్ వచ్చిందంటే ఆటోమేటిక్గా 6 మార్క్స్లో ఇండియా వస్తుంది. 6 మార్క్స్ మనకి వరల్డ్ వచ్చిందంటే ఆటోమేటిక్గా 4 మార్క్స్లో ఇండియా వస్తుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ సెక్షన్లో ఇదే మ్యాప్ వస్తుందని గ్యారంటీ ఏం లేదమ్మా. దాంట్లో అయినా రావచ్చు, దీంట్లో అయినా రావచ్చు. కాబట్టి మీరు లొకేట్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా కొన్ని ఇండికేటర్స్ ఫాలో అవుతూ మీరు లొకేట్ చేయాలి. మీరు ఒకసారి మీరు తెర మీద కూడా చూడండి, మేము ఒకసారి వాటిని గుర్తించి కూడా పెట్టడం అన్నటువంటిది గమనించండి. మీరు పెట్టేటప్పుడు కూడా ఈ రకంగా కొంత అవుట్లైన్ అన్నటువంటిది గీయాలి. ఇప్పుడు ఉదాహరణకి ఇండియా తీసుకున్నట్లయితే ఈ రకంగా మనం కొన్ని సింబల్స్ చూపిస్తూ మనం గుర్తించినట్లయితే డెఫినెట్గా మీకు మంచి మార్కులు రావడానికి అవకాశం ఉందమ్మా. ఇక కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ మనం చూసినట్టయితే ప్రధానంగా మనం చూసినట్టయితే ఇక్కడ 3 సెక్షన్స్ నుంచి కూడా మనకు క్వశ్చన్స్ వస్తాయి. మనకు తెలుసు 2 మార్కులు సెక్షన్ 1, 2 క్వశ్చన్స్ సెక్షన్ 1, 2 క్వశ్చన్స్ సెక్షన్ 2, 2 క్వశ్చన్స్ సెక్షన్ 3లా వస్తాయి. మరి ప్రధానంగా ఇప్పుడు మనకున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే వాస్తవంగా చెప్పాలంటే 21 లెసన్లో మరి ఏ రకంగా మనం వీటిని నేర్చుకునాలన్నటువంటిది మనం చాలా ఇబ్బందికరమైనటువంటిది. ఇక్కడ మీరు ఒకసారి నేను తెర మీద చూపించడం అన్నటువంటిది జరిగింది. ప్రధానంగా ఏ లెసన్ల మీద మనం ఫోకస్ చేస్తే బాగుంటుంది అన్నటువంటిది. ఎందుకంటే ఫస్ట్ లెసన్ ఇంపార్టెంట్ అది, ఎందుకంటే ఇండియా రిలీఫ్ ఫీచర్స్ కాబట్టి. 4th లెసన్ గ్లోబల్ వార్మింగ్ కూడా ఒకసారి చూసుకోండి. అదేవిధంగా 6th లెసన్లో మనకేంటంటే ఈ పాపులేషన్ చేంజ్ అయినటువంటిది, అదేవిధంగా గ్రోత్ ఆఫ్ పాపులేషన్, డెన్సిటీ ఆఫ్ పాపులేషన్. 7thలో మనం చూసినట్టయితే సెటిల్మెంట్కి సంబంధించి మనకి ఈ యొక్క సైటు, హిస్టరీ ఇవి ఉన్నాయి కాబట్టి అదొకసారి బాగా చూసుకోండి. అదేవిధంగా 8th లెసన్లో మనకి వర్కింగ్ క్యాపిటల్, ఫిజికల్ క్యాపిటల్. ఇక 9th లెసన్కి వచ్చేటప్పటికి ఈ యొక్క గ్లోబలైజేషన్, ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ అన్నటువంటిది ప్రధానంగా చూసుకోండి. ఇక 12th లెసన్లో మనకి వరల్డ్ వార్ కాజెస్ అన్నటువంటివి ఉన్నాయి. ఇక ప్రధానంగా మనం చూసినట్టయితే ఈ యొక్క 16th లెసన్లో ఏది మనకి కీ పాయింట్స్ ఆఫ్ ఏది కోడ్ ఆఫ్ కండక్ట్ అన్నటువంటిది అక్కడ ఉన్నాయి. మనకి 17 లెసన్లో మనం చూసినట్టయితే ప్రధానంగా దీంట్లో కూడా పెద్దగా లేదు. 18th లెసన్లో తీసుకున్నట్లయితే మనకి ఈ యొక్క ప్రాంతీయ ఉద్యమాలు అన్నటువంటివి ఉన్నాయి కాబట్టి వాటిని కూడా కొంచెం బాగా చూసుకోండి. ఇక 19th వచ్చేటప్పటికి ఇండియా రిలేషన్స్ విత్ నైబరింగ్ కంట్రీస్ అన్నటువంటిది కూడా ఒకసారి చూసుకోండి. మనకు తెలంగాణ లెసన్లో తీసుకున్నట్లయితే జెంటిల్మెన్ అగ్రిమెంట్ అన్నటువంటిది ప్రధానంగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్కి ప్రధానంగా ఏంటంటే కొన్ని డెఫినేషన్స్ కూడా మీరు బాగా ఫోకస్ చేయండి. ఎందుకంటే మనకు అందరికి తెలుసు, ఇప్పుడు తెబాగా మూమెంట్ కావచ్చు, అదేవిధంగా మైరాపైబి మూమెంట్ కావచ్చు, అదేవిధంగా జియోనిస్ట్ మూమెంట్గా ఉద్యమం కావచ్చు,
అదేవిధంగా మే 4th మూవ్మెంట్ కావచ్చు, అంటే కొన్ని రకాలైనటువంటి ఉద్యమాలు, అదేవిధంగా డెఫినేషన్స్ చూసుకున్నట్లయితే కూడా అవి 2 మార్కుల్లో మనకి కవర్ కావడానికి అవకాశం ఉంది. కాబట్టి మిత్రులారా, ఇప్పుడు మనం చెప్పినటువంటి అంశాలన్నింటినీ కూడా నోట్ చేసుకొని మీరు మళ్ళీ ఇదే వీడియోను మళ్ళీ మీరు బాగా చూసి అన్ని విషయాలు నోట్ చేసుకొని మరి మేము చెప్పినటువంటి విధంగా ప్రాక్టీస్ చేసినట్లయితే మరి రాబో కాలంలో మంచి మార్కులు మీరు సాధించడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈ 30 డేస్లో ఎటువంటి సమయం వృధా చేయకుండా అందరూ కూడా మీరు ప్రాక్టీస్ మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నా. సార్, పార్ట్ బికి సంబంధించి ఇప్పటివరకు మనము ఓన్లీ 80 మార్క్స్లో ఉన్నటువంటి అకాడమిక్ స్టాండర్డ్స్లో మాత్రమే మాట్లాడాము. పార్ట్ బిలో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని మనం ఎలా ప్రిపేర్ అయితే మనం మొత్తం అంటే 20కి 20 మార్క్స్ తీసుకోగలం. యాక్చువల్గా అయితే పార్ట్ బికి సంబంధించి ఏంటంటే మీరు ఒక్కసారి గమనించండి, మనకి ఈ యొక్క తెలంగాణ సోషల్ స్టడీస్ టీచర్స్ ఫోరం అన్నటువంటిది ఒక వెబ్సైట్ క్రియేట్ చేసేది జరిగింది. www.socialteachers.com అన్నటువంటిది చేసినాము. దాంట్లో మనం ఏం చేసినామంటే లెసన్ వారిగా మొత్తం ఒక 20-25 బిట్స్ లెసన్ వారిగా తయారు చేసి పెట్టడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి మీరందరూ కూడా దాన్ని ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మనకేందంటే 20 out of 20 రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా వెబ్సైట్ని విజిట్ చేసి ఆ పేపర్లు అదేవిధంగా టాలెంట్ టెస్ట్ పేపర్లు కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ఇవి చాలా ఉపయోగపడతాయి. మీకు ఖచ్చితంగా పార్ట్ బిలో మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంది. సార్, ఎస్ సార్. तो प्यारे बच्चों, अभी हम इख्तिताम को पहुंच रहे हैं. मैं मुख्तसर तौर पे चंद एक बातें आपके सामने रख के बात ख़त्म कर दूंगा. सबसे पहले नक्शे जाती महारतों के तहत 12 सवालात आते हैं, 12 निशानात हैं. तो नक्शा उतारने का जो तेलंगाना का नक्शा या हिंदुस्तान का नक्शा या नाइजीरिया का नक्शा दिया जा सकता है, उसकी अच्छी तरह तैयारी करें. 2 नंबर का सवाल हो सकता है. और नक्शा पढ़ने के तहत एक सवाल आता है, वो 4 नंबर में भी आ सकता है, 2 नंबर में भी आ सकता है. नक्शा एक दिएगा, किताब में जो नक्शे वो देंगे उसके तहत 2 या 4 सवाल देंगे. आप उसको नक्शे में पढ़कर उसका मुशाहिदा करके जवाब देना है. और नक्शे में निशानदही के तहत आपको पार्ट सेक्शन 2 में, सेक्शन 3 में सवाल आते हैं. सेक्शन 2 में अगर हिंदुस्तान का नक्शा दिया गया तो सेक्शन 3 में दुनिया का नक्शा दिया जाएगा. अगर वाइस वर्सा, अगर सेक्शन 2 में अगर दुनिया का नक्शा दिया जाए तो सेक्शन 3 में हिंदुस्तान का नक्शा दिया जाएगा. और एक जो है पाम्फलेट दिया जाएगा. पाम्फलेट को भी आपको तैयारी करना है. पाम्फलेट के लिए सबसे पहले ऊपर एक बॉक्स में पाम्फलेट बनाना चाहिए, ऊपर पाम्फलेट लिखना चाहिए और पाम्फलेट का उन्वान लिखना चाहिए. सवाल में जो उन्वान दिया गया है उसको लिखना चाहिए. उसके बाद वो किस उन्वान के तहत पूछा गया है उसके बुलेट पॉइंट्स बनाकर आप पाम्फलेट लिखना है. 4 नंबर का सवाल होगा ये. इसकी भी ख्याल रखें. नारे तहरीर करना है. नारे तहरीर करने के लिए भी आपको आम जो मौजूआत हैं उसके तहत नारे तहरीर करना होता है. उसकी भी अच्छी तरह तैयारी कीजिए बच्चों. और उसके बाद आखिर में पार्ट बी के जो सवाल जो अभी सामने बात रखे हैं, आपके पास अभ्यासादीपी का एक बेहतरीन रिसोर्स मौजूद है. उसके अंदर हर यूनिट के बाद पार्ट बी के तहत या जवाबी जो कसीर जवाबी सवाल दिए गए हैं उसकी अच्छी तरह तैयारी करें. उसके अलावा प्रीवियस जो क्वेश्चन पेपर्स में जो सवाल आए हैं उसको भी देखिए. इंशाअल्लाह ताला आप अच्छी तरीके से उसकी तैयारी करेंगे तो आपको ज़्यादा से ज़्यादा नंबर आएंगे. और हम उम्मीद करते हैं कि इस तरह आप पूरे 80 में से 80 नंबर हासिल करें और तमाम बच्चे, पूरे तेलंगाना भर के तमाम बच्चे पूरे समाज इल्म के पर्चे में कामयाब हों, ये उम्मीद करते हुए मैं मेरी बात ख़त्म करता हूँ. థ్యాంక్ యూ సార్. మీరు ఇచ్చినటువంటి సజెషన్స్ ఈ ఇండికేటర్స్ వైజ్గా అకాడమిక్ స్టాండర్డ్లో ఏ ఇండికేటర్స్ వైజ్గా రాసినట్లయితే మనకు ఫుల్ మార్క్స్ సెక్యూర్ చేయగలుగుతాం అనేది అందించినందుకు ధన్యవాదాలు. ఇంతటితో ఈ ప్రోగ్రామ్ ముగిస్తాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. పోటీ పరీక్షలకు సమాచారం అందించడంలో భాగంగా TSAT నెట్వర్క్ జనరల్ నాలెడ్జ్ అంశాలను ప్రసారం చేస్తుంది. కేంద్ర సమాచార కమిషన్ను కేంద్ర ప్రభుత్వం 2005 సెప్టెంబర్ 11వ తేదీన ఏర్పాటు చేసింది. సమాచార హక్కు చట్టంలోని విధులను అమలు పరచడానికి ఢిల్లీ ప్రధాన కార్యాలయంగా కమిషనర్తో పాటు 10 మంది సభ్యులు ఉంటారు. రాష్ట్రపతి నామినేట్ చేసే కేంద్ర సమాచార హక్కు కమిషనర్లు ఎవరెవరు ఏ సమయంలో పదవిలో ఉన్నారో ఒకసారి చూద్దాం. కేంద్ర సమాచార తొలి కమిషనర్ వజహత్ హబీబుల్లా 2005 అక్టోబర్ 26వ తేదీ నుంచి 2010 సెప్టెంబర్ 30వ తేదీ వరకు పదవిలో ఉన్నారు. కేంద్ర సమాచార రెండవ కమిషనర్
ఏఎన్ తివారీ 2010 సెప్టెంబర్ 30వ తేదీ నుంచి 2010 డిసెంబర్ 18వ తేదీ వరకు పదవిలో ఉన్నారు. కేంద్ర సమాచార 3వ కమిషనర్ సత్యానంద మిశ్రా 2010 డిసెంబర్ 19వ తేదీ నుంచి 2013 సెప్టెంబర్ 4వ తేదీ వరకు పదవిలో ఉన్నారు. కేంద్ర సమాచార 4వ కమిషనర్ దీపక్ సంధు 2013 సెప్టెంబర్ 5వ తేదీ నుంచి 2013 డిసెంబర్ 18వ తేదీ వరకు పదవిలో కొనసాగారు. దీపక్ సంధు కేంద్ర సమాచార శాఖకు తొలి మహిళా కమిషనర్ కావడం విశేషం. కేంద్ర సమాచార 5వ కమిషనర్ సుష్మా సింగ్ 2013 డిసెంబర్ 19వ తేదీ నుంచి 2014 మే 21వ తేదీ వరకు పదవిలో ఉన్నారు. కేంద్ర సమాచార 6వ కమిషనర్ రాజీవ్ మాథూర్ 2014 మే 22వ తేదీ నుంచి 2015 ఆగస్టు 22వ తేదీ వరకు పదవిలో ఉన్నారు. కేంద్ర సమాచార 7వ కమిషనర్ విజయ్ శర్మ 2015 జూన్ 10వ తేదీ నుంచి 2015 డిసెంబర్ 1వ తేదీ వరకు పదవిలో ఉన్నారు. కేంద్ర సమాచార 8వ కమిషనర్ రాధాకిషన్ మాథూర్ ఆర్కే మాథూర్ 2016 జనవరి 4వ తేదీ నుంచి 2018 జనవరి 24వ తేదీ వరకు పదవిలో ఉన్నారు. కేంద్ర సమాచార 9వ కమిషనర్ సుధీర్ భార్గవ 2019 జనవరి 1వ తేదీ నుంచి 2020 జనవరి 11వ తేదీ వరకు పదవిలో ఉన్నారు. కేంద్ర సమాచార 10వ కమిషనర్ బిమల్ జుల్కా 2020 ఫిబ్రవరి 19వ తేదీ నుంచి 2022 అక్టోబర్ 31వ తేదీ వరకు పదవిలో ఉన్నారు. సమాచార 11వ కమిషనర్ యశ్వర్ధన్ కుమార్ సిన్హా 2022 నవంబర్ 7వ తేదీ నుంచి 2023 నవంబర్ 6వ తేదీ వరకు పదవిలో ఉన్నారు. కేంద్ర సమాచార 12వ కమిషనర్ హీరాలాల్ సమారియా 2023 నవంబర్ 6వ తేదీ నుంచి పదవిలో కొనసాగుతున్నారు. స్పేస్ వాక్లో సునీతా విలియమ్స్ సరికొత్త రికార్డు. భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ అత్యధిక సమయం స్పేస్ వాక్ చేసిన మహిళ వ్యోమగామిగా చరిత్ర సృష్టించారు. ఇప్పటి వరకు 62 గంటలు 6 నిమిషాల స్పేస్ వాక్లో పాల్గొని నాసా వ్యోమగామి పెగ్గీ విట్సన్ పేరిట ఉన్న 60 గంటల 21 నిమిషాల రికార్డును తిరగరాశారు. తాజా ఘట్టాలు. సునీతా విలియమ్స్ బూచ్ విల్మర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సాంకేతిక సమస్యల కారణంగా కొన్ని నెలలుగా అక్కడే ఉన్నారు. తాజాగా ISS వెలుపలికి వెళ్లి 5 గంటల 26 నిమిషాల పాటు మరమ్మతులు నిర్వహించారు. ఇది సునీతా విలియమ్స్కు 9వ స్పేస్ వాక్, విల్మర్కు 5వ స్పేస్ వాక్. మొత్తం 62 గంటలు 6 నిమిషాల పాటు స్పేస్ వాక్ చేసి సునీత కొత్త రికార్డు సృష్టించారు. సునీతా విలియమ్స్ జీవిత విశేషాలు. వ్యక్తిగత సమాచారం. పూర్తి పేరు సునీతా లింకన్ విలియమ్స్. పుట్టిన తేదీ సెప్టెంబర్ 19, 1965. జన్మస్థలం యురేట్, ఒహియో, USA. తల్లిదండ్రులు దీపక్ పాండ్యా, బోనీ పాండ్యా. జాతీయత అమెరికన్. భర్త మైకేల్ జే విలియమ్స్, US నేవీ అధికారి. విద్యాభ్యాసం 1983 నిడ్సుడ్ హైస్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్. 1987 యునైటెడ్ స్టేట్స్ నావల్ అకాడమీ ఫిజికల్ సైన్స్లో బ్యాచిలర్ డిగ్రీ. 1995 ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్లో మాస్టర్ డిగ్రీ. నేవీ సేవ. ఖగోళయాత్రిక జీవితం. 1987 US నేవీలో పైలట్గా ట్రైనింగ్ ప్రారంభం. గల్ఫ్ వార్లో కీలక మిషన్లలో పాల్గొన్నారు. 1998 నాసా ఖగోళ యాత్రికురాలిగా ఎంపిక. అంతరిక్ష ప్రయాణాలు, రికార్డులు. మొదటి అంతరిక్ష ప్రయాణం తేదీ డిసెంబర్ 9, 2006. కాల వ్యవధి 195 రోజులు అంతరిక్షంలో గడిపారు. స్పేస్ వాక్ సమయం 50 గంటలు 40 నిమిషాలు. అంతరిక్షంలో అత్యధిక సమయం గడిపిన మహిళగా రికార్డు. రెండవ అంతరిక్ష ప్రయాణం తేదీ జూలై 15, 2012. కాల వ్యవధి 127 రోజులు అంతరిక్షంలో గడిపారు. 42.195 కిలోమీటర్ల దూరం అంతరిక్షంలో పరిగెత్తిన తొలి మహిళ. ప్రస్తుతం నాసా కమర్షియల్ క్రూ ప్రోగ్రాం. 2024 నవంబర్ బోయింగ్ స్టార్ లైనర్ M2 మిషన్లో పాల్గొన్నారు. పురస్కారాలు, గౌరవాలు. నాసా స్పేస్ ఫ్లైట్ మెడల్, డిఫెన్స్ సుపీరియర్ సర్వీస్ మెడల్, లేజియన్ ఆఫ్ మెరిట్. భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్, భారతదేశంలోని పలు గౌరవ డిగ్రీలు. ప్రేరణ, వారసత్వం. సునీతా విలియమ్స్ క్రమశిక్షణ, పట్టుదల, ధైర్యంతో ప్రపంచవ్యాప్తంగా యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ముఖ్యంగా
పాఠశాల విద్యార్థులు మహిళలకు మార్గదర్శకంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్పేస్ వాక్ లో సునీతా విలియమ్స్ నెలకొల్పిన ఈ సరికొత్త రికార్డు ఖగోళ యాత్రిక రంగంలో మహిళలకు మార్గదర్శకంగా నిలుస్తుంది. ఆమె ప్రయాణం భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలకు తెరతీయనుంది. మనిషి జీవనానికి అత్యంత ముఖ్యమైన వాటిలో విటమిన్లు ప్రధానం. మొత్తం 12 రకాల విటమిన్లు ప్రస్తుతం గుర్తించబడ్డాయి. వీటిలో ADEK కొవ్వులో కరుగుతాయి. మిగతా B కాంప్లెక్స్, C విటమిన్ మాత్రం నీటిలో కరుగుతాయి. రెటినల్ లేదా యాంటీజెరాప్థల్మిక్ అనే రసాయన నామంతో పిలువబడే విటమిన్ A కంటి చూపు మెరుగుపడేలా దోహదపడుతుంది. దీని లోపం వల్ల జిరప్థాల్మియా, రేచీకట్లు, చర్మం మీద పొలుసుల వ్యాధులు సంక్రమిస్తాయి. విటమిన్ A అధికంగా లభించే పదార్థాలు: చేప నూనె, బొప్పాయి, క్యారెట్, బచ్చలి ఆకు, తోటకూర, మునగ, లివర్, వెన్న, చేప, గుడ్లు, మాంసం, నూనెలు తదితరాల్లో దొరుకుతుంది. విటమిన్ D రసాయనిక నామం కాల్సిఫెరల్. దీని లోపం వల్ల చిన్నపిల్లల్లో రికెట్స్, పెద్దవారిలో ఎముకలు పెలుసుగా మార్చే ఆస్టిమలేషియా వంటి వ్యాధులు వస్తాయి. ఇది ఎక్కువగా సూర్యకాంతి, పాలు, కాలేయం, గుడ్డులోని పచ్చసొన, చేప నూనెల్లో లభిస్తుంది. ఇక విటమిన్ E రసాయనిక నామం టోకోఫెరల్. దీన్ని బ్యూటీ విటమిన్ అంటారు. దీని లోపం వల్ల పురుషులలో వంధ్యత్వం, స్త్రీలలో గర్భస్రావం, ప్రత్యుత్పత్తి అవయవాలు పనిచేయకపోవుట, ఎర్ర రక్త కణాల జీవితకాల పరిమితి తగ్గడం వంటివి కలుగుతాయి. విటమిన్ E లభించే పదార్థాలు: తాజా ఫలాలు, మాంసం, కూరగాయలు, మొలకెత్తు నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ సమన్వయంతో SCERT చేపడుతున్నటువంటి 10వ తరగతి పబ్లిక్ పరీక్షల సన్నద్ధత కార్యక్రమానికి అందరికీ స్వాగతం. మాతృభాషా పరిమళాలను విద్యార్థుల చెంతకు చేరుస్తున్నటువంటి మా తెలుగు భాషోపాధ్యాయులందరికీ స్వాగతం. ఉదయం నుంచి ఓపికగా వింటూ వారి యొక్క సందేహాలను నివృత్తి చేసుకుంటున్నటువంటి విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు. కార్యక్రమంలో ముందుగా మన విషయ నిపుణుల్ని ఇవాళ పరిచయం చేసుకుందాం. ఇటు పక్కన ఉన్నవారు శ్రీ ఎల్ఎం ప్రసాద్ గారు, సీనియర్ SRG సభ్యులు, పాఠ్యపుస్తక రూపకల్పనలో భాగస్వామ్యం వహించినవారు. ఆ తర్వాత ఉన్నవారు శ్రీ గాజుల రవీందర్ గారు, నమస్కారం, సీనియర్ SRG సభ్యులు, అలాగే పాఠ్యపుస్తక రూపకల్పనలో క్రియాశీలక పాత్ర పోషించినవారు. ఆ తర్వాత ఉన్నవారు శ్రీ చక్రవర్తుల శ్రీనివాస్ గారు, సీనియర్ SRG మిత్రులు, అలాగే పాఠ్యపుస్తక రూపకల్పనలో భాగస్వామ్యం వహించినటువంటి వారు. మిత్రులారా, ఇప్పటికే 10వ తరగతి సిలబస్ పూర్తి చేసుకున్నాం, రివిజన్ పూర్తి చేసుకున్నాం, ప్రత్యేక పరీక్షలు నిర్వహించుకుంటున్నాం, వారాంత పరీక్షలు నిర్వహించుకుంటున్నాం. అయినప్పటికీ కూడా 10వ తరగతిలో అత్యున్నతమైన ఉత్తీర్ణత సాధించడానికి, మన పిల్లలకు మంచి మార్కులు తీసుకురావడానికి మనం కొన్ని వ్యూహాలను, కొన్ని మెళకువలను విషయ నిపుణుల ద్వారా అడిగి తెలుసుకుందాం. ముందుగా శ్రీ గాజుల రవీందర్ గారు, తెలుగు ప్రథమ భాష ప్రశ్నపత్రం భారత్వం ఎలా ఉండబోతుంది సంక్షిప్తంగా తెలియజేయండి. ముందుగా మార్చ్ 21 నుండి పరీక్షలు రాయబోయేటువంటి విద్యార్థులందరికీ శుభాశీస్సులు, అందరికీ విజయం కలగాలని చెప్పేసి ఆశిద్దాం. ఈ సందర్భంగా 10వ తరగతిలో మొట్టమొదటి పరీక్ష తెలుగు. తెలుగులో ముందు మీరు క్లారిటీ తోటి ఉంటే ఎలాంటి గందరగోళం లేకుండా అన్ని పరీక్షలు కూడా బ్రహ్మాండంగా రాసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే తెలుగుకు సంబంధించి భారత్వాన్ని మనం చూసినట్టయితే ప్రధానంగా 4 సామర్థ్యాల మీద మనం ప్రశ్నలు అడగడం జరుగుతున్నది. అవగాహన, ప్రతిస్పందన మొదటి సామర్థ్యం. దీనిలో మనం 20 మార్కులు దీనికి కేటాయించుకున్నాం. ఈ 20 మార్కులలో పరిచిత పద్యం ఉంటుంది, అపరిచిత గద్యము లేదా పద్యం ఉంటుంది, పరిచిత గద్యం ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మన లోపలికి వెళ్దాం. అలాగే రెండో అంశం స్వీయ రచన. స్వీయ రచనకు సంబంధించి మనం 33 మార్కులు దీనికి కేటాయించుకున్నాం. స్వీయ రచనలో లఘు సమాధాన ప్రశ్నలు ఉన్నాయి, వ్యాసరూప సమాధాన ప్రశ్నలు ఉన్నాయి. లఘు సమాధాన ప్రశ్నలలో 4 లఘు సమాధాన ప్రశ్నలు ఇస్తాం. 4 లఘు సమాధాన ప్రశ్నలలో 2 పద్య భాగం నుండి 2 గద్య భాగం నుండి ఇస్తాం. ఇలా ఇచ్చినప్పుడు ఒకటి తప్పకుండా కవి పరిచయం అనేది, కవి లేదా రచయిత పరిచయం అనేది ఈ 4 లఘు సమాధానాలలో ఒకటి వస్తుంది. దానితో పాటు వ్యాసరూప సమాధాన ప్రశ్నలలో
పద్య భాగం నుండి 2 ఇచ్చి ఒకటి రాయమంటాం, గద్య భాగం నుండి 2 ఇచ్చి ఒకటి రాయమంటాం, ఉపవాచకం నుండి 2 ఇచ్చి ఒకటి రాయమంటాం. ఒక్కొక్క దానికి 7 మార్కులు ఉంటాయి. ఇలా అంటే ఉపవాచకం అంటే మనకు రామాయణం ఉంది కాబట్టి వీటి నుండి ఇవి తీస్తాం. తర్వాత భాషాంశాలకు సంబంధించి 20 మార్కులు కేటాయించుకున్నాం. దీనిలో పదజాలానికి 10 మార్కులు, వ్యాకరణాంశాలకు 10 మార్కులు. పదజాలంలో 2 తప్పకుండా సొంత వాక్య ప్రయోగాలు అనేటివి పదజాలంలో వస్తాయి. ఇది మనం స్థూలంగా చెప్పినట్టయితే దీనికి సంబంధించినటువంటి భారత్వం. మీ ధన్యవాదాలు రవీందర్ గారు. ఆ తర్వాత ప్రసాద్ గారు, ద్వితీయ భాష తెలుగు ప్రశ్నపత్రం యొక్క భారత్వం ఎలా ఉంటుందో సంక్షిప్తంగా తెలియజేయండి. ఓకే, ముందుగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి తెలుగు భాషోపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారం, విద్యార్థులందరికీ శుభాశీస్సులు. ద్వితీయ భాష తెలుగు ప్రశ్నాపత్రం యొక్క భారత్వం ఎలా ఉంటుందండి ఒకసారి మనం గమనిస్తే, గతంలో కూడా essay1 రాసాము, ఇప్పుడు ప్రాక్టీస్ పేపర్లను రాస్తున్నాము. సేమ్ అదే పద్ధతిలో ఒక్కసారి పునశ్చరణ చేసుకుంటాం. ఇందులో అవగాహన ప్రతిస్పందన అనే ఒక సామర్థ్యం ఉంటుంది. మన ప్రశ్నపత్రం మొత్తం సామర్థ్యాల మీదనే ఉంటుంది, వాటి ఆధారంగానే ఉంటుంది. ఒకసారి మీరు స్క్రీన్ మీద చూస్తే కనిపిస్తుంది. అవగాహన ప్రతిస్పందన 20 మార్కులకు ఉంటుంది, వ్యక్తీకరణ సృజనాత్మకత 40 మార్కులు ఉంటాయి, భాషాంశాలకి 20 మార్కులు, మొత్తం 80 మార్కులు ప్రశ్నపత్రం ఉంటుంది. ఒక్కొక్క సామర్థ్యంలో మళ్ళీ ఏమేమి అడుగుతారనేది కూడా స్పష్టంగా మనకి ఇక్కడ ఉంది, మీరు గమనించవచ్చు. అందులో అవగాహన ప్రతిస్పందనలో పరిచిత గద్యం ఉపవాచకం నుంచి అడుగుతారు, అలాగే పరిచిత పద్యం అనేది ఉంటుంది, చుక్క గుర్తున్న పద్యాలు అవి ఉంటాయి. అపరిచిత గద్యం అని అన్నోన్ ప్యాసేజ్ అంటాం, అది పద్యం ఇవ్వచ్చు, గద్యం ఇవ్వచ్చు, లేకుంటే గేయ పంక్తులు ఇవ్వచ్చు, లేదా కవితా పంక్తులు ఇవ్వచ్చు. అలాగే వ్యక్తీకరణ సృజనాత్మకతలో 2 సామర్థ్యాలు ఉంటాయి, ఒకటి స్వీయ రచన, ఒకటి సృజనాత్మకత. ఈ స్వీయ రచనలో మళ్ళీ లఘు సమాధాన ప్రశ్నలు ఉంటాయి, వ్యాసరూప సమాధాన ప్రశ్నలు ఉంటాయి. ఈ సృజనాత్మకతలో పాఠ్యపుస్తకంలో మనము ఆ సామర్థ్యం కింద ఏదైతే మనం నేర్చుకుని ఉన్నామో వివిధ వ్యవహార రూపాలు వాటికి సంబంధించి రాయాల్సి ఉంటుంది. భాషాంశాలకు వచ్చేప్పటికీ 2 సామర్థ్యాలు అంతర్గతంగా కనిపిస్తాయి, ఒకటి పదజాలము, మరొకటి వ్యాకరణము. ఇది పార్ట్ బి కింద మనకి అడగడం జరుగుతుంది. మొత్తం మీద ప్రశ్నాపత్రంలో ఈ 5 సామర్థ్యాలు ఇమిడి ఉంటాయి. ధన్యవాదాలు ప్రసాద్ గారు. అంటే స్థూలంగా ప్రథమ భాషకైనా ద్వితీయ భాషకైనా సామర్థ్యాల వారీగానే ప్రశ్నపత్రం సిద్ధమై ఉంటుంది అనేది నిస్సందేహమైనటువంటి అంశం. ఇందులో భాగంగా మనం సామర్థ్యాల వారీగా వెళ్దాం. మొదటి సామర్థ్యం అవగాహన ప్రతిస్పందన. చక్రవర్తుల శ్రీనివాస్ గారు, అవగాహన ప్రతిస్పందన క్రింద పరిచిత గద్యంలో మంచి మార్కుల కోసం ఎలా సన్నద్ధం కావాలి, పిల్లలకు మీరు ఎలాంటి సలహాలు అందిస్తారు? ఓకే సార్, అందరికీ ముఖ్యంగా ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారం, విద్యార్థులకి శుభాకాంక్షలు. ముఖ్యంగా వచ్చే నెల 21వ తేదీ నాడు తెలుగు పరీక్ష ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్పానంటే, మీరు మీ జీవితంలో మొదటిసారి బయట రాసే మొదటి పరీక్ష, మొదటి రోజు, మొదటి పేపర్, మొదటి బిట్. అందుకని ఈ మూడింటిని మీరు గుర్తుపెట్టుకోవాలి. అందులో మొదటిది పరిచిత గద్యం. టైటిల్లోనే మనకు అర్థమవుతోంది పరిచిత గద్యం అనే పదం అంటే మీకు తెలిసింది అని అర్థం. ఎక్కడ తెలిసింది, ఎక్కడ చదివారు అంటే చాలా స్పష్టం. ఉపవాచకమైనటువంటి రామాయణం నుండి ఈ పారాగ్రాఫ్ తీసుకోవడం జరుగుతుంది. ఈ పరిచిత గద్యం మనం చదువుకునే క్రమంలో రామాయణాన్ని మీరు ఇప్పటికే అంటే మేము అనుకుంటున్నాం, మీరు కూడా చదివి ఉంటారని నేను అనుకుంటాను. రామాయణాన్ని ఇప్పటికే మనం చాలాసార్లు చదివి ఉంటాం కాబట్టి ఏ పారాగ్రాఫ్ ఇచ్చినా కూడా ఇప్పటికే మీరు గుర్తుపెట్టే స్థాయిలో ఉంటుంది. ముఖ్యంగా అందులో ప్రశ్నల విషయానికి వచ్చినప్పుడు 5 ప్రశ్నలు ఇస్తారు. వేరే రూపాలు కూడా అడగవచ్చు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వచ్చు, కానీ ప్రధానంగా ప్రశ్నలు ఇస్తారు. ఒక వాక్యంలో జవాబు రాయాల్సి ఉంటుంది, 1 మార్క్ ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు మీకు గతంలో లాగా లైన్ బై వరుసగా ఉండవు. మీరు పారాగ్రాఫ్ని క్షుణ్ణంగా చదవాలి, తెలిసిన సమాధానాన్ని సొంత మాటల్లో రాయడానికి ప్రయత్నం చేయాలి. ఇంకొక ముఖ్య అంశం ఏంటంటే, మీరు మొదటి బిట్ ఇది కొట్టివేతలు లేకుండా రాయాల్సి ఉంటుంది. అన్నిటికన్నా కీలకం, ఒక ప్రశ్న ఇందులో ఈ పారాగ్రాఫ్లో ఉండకపోవచ్చు. దీనికి ముందున్న పేరాలో కానీ తర్వాత పేరాలోని కానీ శీర్షిక అడగడం కానీ జరగవచ్చు. కాబట్టి తప్పకుండా రామాయణాన్ని మరొక మారు క్షుణ్ణంగా చదవాలి. చదివితేనే ఈ బిట్టుని తప్పు లేకుండా కొట్టివేతలు లేకుండా రాయగలుగుతారు. ధన్యవాదాలు రవీందర్ గారు. రామాయణంలో ఉన్నటువంటి పేరా వస్తుంది కనుక రామాయణాన్ని కూలంకషంగా కనుక చదివినట్టయితే పిల్లలు మంచి మార్కులు సాధించవచ్చు అని తెలియజేశారు. ఆ తర్వాత ప్రసాద్ గారు,
పరిచిత పద్యం అంశానికి ప్రసాద్ గారితో మాట్లాడే కంటే ముందు ఒక ఫోన్ కాల్ వస్తూ ఉంది. ఫోన్ కాల్ మాట్లాడదాం. హలో హలో చెప్పమ్మా. హలో, పద్యంలో ప్రతిపదార్థం భావం బేస్ చేసుకొని రాయాలా లేదా పద్యం బేస్ చేసుకొని రాయాలా సార్? రైట్ నాన్న, 2 నిమిషాలు. నెక్స్ట్ ప్రశ్న అదే ఉంది. ఎందుకంటే పరిచిత పద్యానికి ఎట్లా రాయాలి అనేటువంటి అంశాన్ని, ఎట్లా మార్కులు రాస్తే మంచి మార్కులు వస్తాయి అనేది మనకు ప్రసాద్ గారు వివరిస్తారు. జాగ్రత్తగా విని తల్లి. ప్రసాద్ గారు. ఓకే అమ్మ. శ్రీదివ్య, యాదాద్రి భువనగిరి జిల్లా. మంచి ప్రశ్న అడిగా తల్లి. మనకి పరిచిత పద్యము అంటే చుక్కగుర్తున్న పద్యాలు. ఫస్ట్ లాంగ్వేజ్లో అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. చుక్కగుర్తున్న పద్యాలు మొత్తం మన టెక్స్ట్ బుక్లో ఎన్ని ఉన్నాయి? దానశీలంలో 3 ఉన్నాయి, వీర తెలంగాణ పాఠంలో 3 ఉన్నాయి, శతక మధురంలో ఒక 8 ఉన్నాయి, భిక్షా పాఠంలో 3 ఉన్నాయి. మొత్తం కలిపి చూస్తే 17 పద్యాలు కనిపిస్తాయి. మరి 17 చుక్కగుర్త పద్యాలు ఉన్నప్పుడు వీటిని ఎలా అడుగుతారు? 2 రకాలుగా ఛాన్స్ ఉంటుంది. ఇస్తే పద్య పూరణ భావం అంటే 2 పద్యాలు మొదలు కొంత చివరి కొంత ఇచ్చి పద్యం మొత్తం పూరించి భావన రాయండి అని అడిగే అవకాశం ఉంటుంది. అక్కడ ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఒకవేళ ఆ రూపంలో ఇవ్వలేదు అనుకుంటే పద్యమే ఇచ్చి 2 పద్యాలు ఇస్తారు. ఆ 2 పద్యాల్లో ఏదైనా ఒక పద్యానికి ప్రతిపదార్థం రాయమని అడుగుతారు. అంటే చుక్క గుర్తుకుండేటువంటి పద్యాలకు అడిగే విధానము 2 రకాలు. ఏదన్నా ఇస్తే పద్యపూర్ణ భావం లేదా ప్రతిపదార్థము అని రాస్తారు. అయితే ఇవి మనం నేర్చుకోవాలి. ఎలా, ఏం చేస్తే ఇందులో ఎక్కువ మార్కులు వస్తాయి అనేది ఇప్పుడు మన ముందున్న ప్రశ్న. ఒకవేళ పద్యపూర్ణ భావం అయితే ఇప్పటికే మీరు 1 సంవత్సర కాలం పాటుగా అన్ని పద్యాలు చుక్కగుర్తున్న పద్యాలు నేర్చుకొని ఉంటారు. ఎటువంటి ఒత్తిడి లేకుండా సులువుగానే వచ్చి ఉంటాయి. ఈ పద్యపూర్ణ భావంలో ఫోకస్ చేయాల్సింది ఏంటి? నేను అనుకున్నది మీ ఇందాక మీకు చెప్పాను. దానశీలంలో 3 పద్యాలు ఉంటాయి, వీర తెలంగాణలో 3 ఉన్నాయి, భిక్షలో 3 ఉన్నాయి, శతకం మధురిమలో 8 ఉన్నాయి. అవి 8 పద్యాలు. ఈ 3 పాఠాలు కలిపితే 9 పద్యాలు. ఈ రెండిట్లో మనం ఫోకస్ చేయాలి. ఇక్కడ కనీసం ఒక శతక మధురిమ నుంచి ఒక పద్యం ఇచ్చినా మిగతా 3 పాఠాల నుంచి మరొక పద్యం అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 9 పద్యాల మీద ఫోకస్ చేసుకుంటే కొంచెం ఒత్తిడి తగ్గించుకోవచ్చు. అదొక మార్గం. రెండవది, పద్యపూర్ణ భావంలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? పద్యాన్ని పాదభంగం లేకుండా పూరించడం చేయాలి. చాలామంది పిల్లలు చేసేటువంటి కొన్ని పొరపాటు ఏంటంటే పద్యం 4 లైన్లు ఉంటుంది. మొదటి లైన్ రాస్తారు, అందులోంచి లాస్ట్ ఒక వర్డ్ కానీ ఒక అక్షరం కానీ తీసుకోపోయి సెకండ్ లైన్లో కలుపుతారు. సెకండ్ లైన్ నుంచి ఒక అక్షరం కానీ ఒక పదం కానీ తీసుకోపోయి థర్డ్ లైన్లో కలుపుతారు. ఇలా చేసి మొత్తం 4 లైన్లు చూపిస్తారు, కానీ అక్కడ పాదభంగం జరుగుతుంది. దానికి మార్కులు పోతాయి. కాబట్టి నేర్చుకునేటప్పుడు పాదభంగం లేకుండా రాయటం ఒకటి అభ్యాసం చేయాలి. తర్వాత భావం, ఆ పద్యం యొక్క భావాన్ని మనం టెక్స్ట్ బుక్లో తాత్పర్యాల పేరుతో ఇవ్వడం జరిగింది. చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే ఆ తాత్పర్యాన్ని బైహార్ట్ చేసి యాస్టీస్గా రాస్తున్నారు. కానీ నిజానికి ఆ తాత్పర్యం చదివి అర్థం చేసుకొని దాని భావం సొంత మాటలో రాస్తే బాగుంటుంది, మార్కులు బాగా వస్తాయి. రాసేటప్పుడు అక్షర దోషాలు లేకుండా చక్కగా రాస్తే మీకు ఎక్కువ మార్కులు వచ్చి 5 మార్కులు దానికి ఉంటే 4, 4.5 మార్కులు, ఇంకా మొత్తం బాగుంటే 5 మార్కులు వచ్చే అవకాశం అక్కడ ఉంది. ఇక ప్రతిపదార్థం విషయానికి వస్తే ఆ పదమే చెప్తుంది మీకు ప్రతిపద అర్థము. ఇది రాసే ముందు అన్వయ క్రమంలో పదాలను పేర్చుకోవాలి. అన్వయ క్రమం అంటే ఇప్పటికే మీ టీచర్లు మీకు చెప్పుంటారు, చాలా స్టడీ మెటీరియల్స్లో కూడా ఉన్నాయి, మీరు అభ్యాసం కూడా చేశారు. పద్యంలో ఉండే పదాలన్నీ ఒక వరుస క్రమంలో ఉండవు. మనం ఆ పద్యానికి భావం చెప్పుకోవాలంటే ఆ పద్యంలో ఉండే పదాల వరుసను కొంచెం మార్చుకోవాల్సి ఉంటుంది. అలా దాన్ని అర్థం వచ్చేటట్టుగా ఒక వరుస క్రమంలో పెట్టడమే అన్వయ క్రమం అంటాం. ఈ అన్వయ క్రమం పెట్టుకుంటే దానికి ఒక మార్కు ఉంటుంది. ఆ తర్వాత ప్రతి పదానికి అర్థం రాస్తూ ఉంటే ఒక 3 మార్కులు వచ్చే అవకాశం ఉంది. అక్షర దోషాలు లేకుండా రాసుకుంటే ఇంకొక మార్కు పడుతుంది. కాబట్టి మనం అభ్యాసం చేసేటప్పుడు ఎక్కడ ఫోకస్ చేయాలి? అన్వయ క్రమంలో రాయడం, ప్రతి పదానికి అర్థం రాయడం, అక్షర దోషం లేకుండా రాస్తే 5కు 5 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని మీద దృష్టి పెట్టాల్సింది అవసరం ఎంతైనా ఉంది. ధన్యవాదాలు ప్రసాద్ గారు. ఎందుకంటే పద్యం అందరూ కూడా చదవగలుగుతున్నారు, కానీ రాసేటప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ప్రాసాక్షరాన్ని గనక గుర్తుంచుకొని ఏ పాదానికి ఆ పాదం గనక రాస్తే మంచి మార్కులు వస్తాయి అనేది వారు సూచించారు. ఒక ఫోన్ కాల్ వస్తుంది, ఫోన్ కాల్ స్వీకరిద్దాం, తర్వాత మనం ముందుకు వెళ్తాం. హలో, నమస్కారం భాను సార్. నమస్కారం అండి.
సార్ ఆబ్జెక్ట్ వచ్చేసరికి అలంకారాలు అవి కానీ కొంచెం కఠినంగా ఉంటున్నాయి సార్. రైట్. రెండవది అపరిచిత పద్యం పిల్లల స్థాయి మించి ఉంటున్నాయి ప్రశ్నలు. ఓకే సార్. అదే సార్ సమాధానం. ఓకే, తప్పకుండా. మనకి ఇంకా భాషాంశాలు అనేటటువంటి అంశంలో దాని గురించి మనం మాట్లాడతాం. ఆ మాట్లాడిన తర్వాత మీకు దాని మీద స్పష్టత కూడా వస్తుంది అని తెలియజేస్తూ, తర్వాత అంశం ఈ అవగాహన ప్రతిస్పందన అనేటువంటి సామర్థ్యంలో సగభాగం కేటాయించబడ్డటువంటి అంశం అపరిచిత గద్యం లేదా అపరిచిత పద్యం. అంటే పిల్లలకు దాదాపుగా అక్కడ 10 మార్కులు అనేటటువంటివి సులువుగా సంపాదించుకునేటువంటి అవకాశం ఉంది. రవీందర్ గారు, అపరిచిత గద్యం లేదా పద్యం ఇచ్చినప్పుడు ఏ ఏ అంశాలు అడగబడుతున్నాయి, పిల్లలు ఎట్లా సాధన చేస్తే మంచి మార్కులు వస్తాయి? ఇది మంచి ప్రశ్న. చాలామంది కూడా ఇప్పుడు మిత్రుడు శ్రీనివాస్ గారు కూడా అదే విషయం, అపరిచిత గద్యం కొద్దిగా కఠినంగా ఉంది అనే ప్రశ్నను కూడా వారు లేవనెత్తడం జరిగింది. అంటే అపరిచిత గద్యం అనేది ప్రధానంగా ఇక్కడ నుండే వస్తుందని మనం ఏం చెప్పలేం. సామాజిక అంశాలు కావచ్చు, సాహిత్య అంశాలు కావచ్చు, సమాజంలో ఏదైనా ఒక నైతిక విలువలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వీటి ఆధారంగా తీసుకొని మన చరిత్ర, సంస్కృతి, విలువలు, వీటి ఆధారంగా వచ్చేటువంటి ఏవో ఒక దగ్గర నుండి వ్యాసాన్ని తీసుకొని దానిలోకి వెళ్ళి ఒక 2 పారాగ్రాఫుల రూపంలో మనం అపరిచిత గద్యాన్ని ఇస్తున్నాం. అలా ఇచ్చినప్పుడు ప్రశ్నల నిర్మాణం ఎట్లా ఉంటుంది అంటే, ఇక్కడ మనం అపరిచిత గద్యానికి ఒక్కొక్క ప్రశ్నకు 2 మార్కులు కేటాయించుకున్నాం. 2 అంటే 10 మార్కులు. మొత్తం అపరిచిత గద్యానికి 10 మార్కులు. 5 ప్రశ్నలే అడుగుతున్నాం. తప్పకుండా ప్రశ్నలే అడగడం అపరిచిత గద్యంలో. అంటే పరిచిత గద్యానికి సంబంధించి వివిధ భిన్న రూపాల్లో ప్రశ్నలు అడగవచ్చు, కానీ అపరిచిత గద్యానికి వచ్చే వరకు ప్రశ్నలు మాత్రమే అడుగుతున్నాం. కారణం ఏంటంటే విద్యార్థి కనీసం 2 వాక్యాల్లో సమాధానం రాసే విధంగా ఉండాలి. 2 మార్కుల ప్రశ్న కాబట్టి 2 వాక్యాలు రాసే విధంగా ఉండాలి అనే ఒక ఆలోచనతోటి మనం అపరిచిత గద్యంలో ప్రశ్నలు తీసుకుంటున్నాం. మరి ఈ ప్రశ్నలు ఎట్లా చేయాలి, దీనికి జవాబు ఎట్లా రాయాలి అనే అటువంటి సందర్భం మనం ఒకసారి ఆలోచన చేసినట్టయితే, ముందుగా ఇచ్చినటువంటి అపరిచిత గద్యాన్ని క్షుణ్ణంగా చదవాలి. అసలు దానిలో ఆ ఇచ్చినటువంటి అంశం దేనికి సంబంధించింది? విలువలకు సంబంధించిందా, సంస్కృతికి సంబంధించిందా, సాహిత్యానికి సంబంధించిందా, లేదా సామాజిక అంశాలకు సంబంధించిందా అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని అది ఏ అంశం మీద ఎక్కువగా ఫోకస్ చేశారు అనే దాని ఆధారంగా విద్యార్థి చదువుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. అట్లా ఒకసారి విద్యార్థి దాని మీద అవగాహన ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇచ్చినటువంటి ప్రశ్నలను ఒకసారి చూడాలి. చూసిన తర్వాత ఈ ప్రశ్నకు జవాబు ఎక్కడ ఉందో వెతకాలి. ఒక్కోసారి ఇంతకుముందు మిత్రుడు శ్రీనివాస్ గారు చెప్పారు, ఒక్కోసారి దానిలోకి వెళ్ళి రాకపోవచ్చు. ఆ సారాంశం ఆధారంగా ఇచ్చిన సారాంశాన్ని ఆధారం చేసుకొని ప్రశ్న నిర్మాణం కూడా ఉండొచ్చు. అలా సారాంశాన్ని కూడా అర్థం చేసుకొని సొంతంగా జవాబును వ్యక్తీకరించే రీతిలో అపరిచిత గద్యానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి దయచేసి మన సోదర ఉపాధ్యాయులంతా కూడా దీని మీద ఒక్కసారి మన విద్యార్థులకు చెప్పాల్సింది ఏమిటి అంటే, ఇచ్చిన అపరిచిత గద్యాన్ని బాగా చదివించి దాన్ని అర్థం చేయించి ప్రశ్నలు కీలకాంశాలు ఏమున్నాయి, ఆ కీలకాంశాల ఆధారంగా ప్రశ్నల నిర్మాణం ఎట్లా చేస్తున్నాం, ఆ ప్రశ్నలకు సమాధానం ఎట్లా రాయాలి అనేది ఒకటి చూడాలి. వాక్యం రాసేటప్పుడు దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, మీరు ప్రశ్నకు జవాబు రాసేటప్పుడు అపరిచిత గద్యంలో ముఖ్యంగా ప్రశ్నకు జవాబు రాసేటప్పుడు పూర్తి స్థాయిలో వాక్యాన్ని రాయాలి. అది బాగా దృష్టిలో పెట్టుకోండి. తప్పకుండా ప్రశ్నలకు జవాబులు దానిలోనే ఉంటాయి. 4 ప్రశ్నలకైతే తప్పకుండా జవాబులు దానిలోనే ఉంటాయి. 5టికి 5 కూడా ఉండొచ్చు, లేదా భావం ఆధారంగా ఒక ప్రశ్న నిర్మాణం ఉండొచ్చు. దాని ఆధారంగా చేసుకొని మాత్రమే మనం సమాధానం రాయాల్సి వస్తుంది. అలాగే సొంతంగా భాషను కూడా అవి వాటిని ఐజిటీస్ తీసుకొని ఆ పదాలని ఐజిటీస్ తీసుకొని రాయొచ్చు, లేదా ఆ అభిప్రాయం ఆధారంగా విద్యార్థి సొంతంగా కూడా వాటికి జవాబులు రాయొచ్చు. ధన్యవాదాలు రవీందర్ గారు. అపరిచిత గద్యం లేదా పద్యం అనేటటువంటిది దాదాపు అవగాహన ప్రతిస్పందనలో 10 మార్కుల్ని తీసుకొచ్చి పెట్టేటటువంటి అంశం కనుక వాటికి మంచి మెలకువల్ని అందించారు. పిల్లలు అపరిచిత గద్యం చదివినప్పుడు ఆ ప్రశ్నను చదివిన తర్వాత ప్రశ్నలో క్వశ్చన్ ట్యాగ్ అంటే ఎవరు, ఏమిటి, ఎందుకు అట్లాంటి పదం ఉంటుంది కదా, దాన్ని తొలగించి దాని స్థానంలో పేరాలోంచి సమాధానాన్ని వెతికి పెడితే గనక చక్కని ఫలితాలు కనిపిస్తాయి నాన్న. ఆ విధంగా సన్నద్ధులవ్వండి. అట్లాగే ఇందాక ఉపాధ్యాయ మిత్రుడు ఫోన్ కాల్లో ఒక ప్రశ్న అడిగారు, అపరిచిత పద్యం క్రింద ఇచ్చేటటువంటి పద్యాలు కొంచెం ఎలా ఉంటున్నాయటువంటి ప్రశ్న. అయితే 10వ తరగతి స్థాయికి సంబంధించి సుమతి, వేమన, సుభాషితాలు లాంటి చిన్న చిన్న పద్యాలే దాంట్లో అడగడం జరుగుతుంది అని మనం గమనిస్తూ ఒక ఫోన్ కాల్ మనం తీసుకుందాం. హలో 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 నమస్తేనండి. నమస్తే సార్. సార్ చెప్పండి.
సార్ ఇప్పుడు 24 పేజీల బుక్లెట్ ఇస్తారు కదా సార్ అవునండి. పిల్లలకి, పార్ట్ బి అనేటువంటిది సార్ 20 మార్క్స్ ది, దాంట్లో రాయాలా లేకపోతే పార్ట్ బి సపరేట్ గా యాడ్ చేయాలా సార్ దానికి, ఆ బుక్లెట్ కి యాడ్ చేయాలి. పార్ట్ బి అనేది సపరేట్గా ఇస్తారండి, దాన్ని ఆ 24 పేజీల బుక్లెట్తో పాటు యాడ్ చేయాల్సి ఉంటుంది. ఈసారికి మాత్రం అట్లానే ఉంది. ఓకే సార్. ఆ తర్వాత అంటే స్థూలంగా అవగాహన ప్రతిస్పందన అనే సామర్థ్యం క్రింద 20 మార్కులకు 20 మార్కులు మన పిల్లలు ఎట్లా సాధించాలో మెలకువలు మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత రెండవ సామర్థ్యానికి వెళ్తాం, వ్యక్తీకరణ సృజనాత్మకత. ఆ వ్యక్తీకరణ సృజనాత్మకతలో మనకు తెలుసు లఘు సమాధాన ప్రశ్నలు, వ్యాసరూప సమాధాన ప్రశ్నలు, సృజనాత్మక ప్రశ్నలు 3 రకాలుగా అడగబడుతున్నాయి. అందులో మొదట లఘు సమాధాన ప్రశ్నలకు గాజుల రవీందర్ గారు, లఘు సమాధాన ప్రశ్నలకు పిల్లలు మంచి సమాధానాలు రాయాలంటే, ఆ జవాబులకు మంచి మార్కులు రావాలంటే మీరు ఎట్లాంటి సూచనలు అందిస్తారు? ఇంతకుముందే మనం విద్యార్థులతోటి మొదటగా భారత్వం గురించి చెప్పుకునేటప్పుడు మాట్లాడుకున్నాం. లఘు సమాధాన ప్రశ్నలకు సంబంధించి 4 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఒక్కొక్క దానికి 3 మార్కులు మనం కేటాయించుకున్నాం. ఈ 3 మార్కులలో పద్య భాగం నుండి 2 ప్రశ్నలు, గద్య భాగం నుండి 2 ప్రశ్నలు ఇస్తాం. ఈ పద్య భాగం నుండి కవి పరిచయాన్ని అడిగితే ఇంకొక కవి పరిచయం పద్య భాగం ప్రశ్న వస్తుంది, లేదా గద్య భాగం నుండి రచయిత పరిచయం అడిగితే ఇంకొక గద్య భాగ ప్రశ్న వస్తుంది. ఇలా వచ్చేటువంటి సందర్భంలో పాఠంలో ఉన్నటువంటి కీలక అంశాల ఆధారంగా ఇంతకుముందే మిత్రుడు భానుప్రకాష్ గారు అన్నట్టు ఈ ప్రశ్నలు ఎప్పుడు కానీ కీలక పదాలని గుర్తించి ఆ కీలక పదాల ఆధారంగానే ప్రశ్నల నిర్మాణం జరుగుతుంది. అభ్యాసాలలో ఉన్నటువంటి ప్రశ్నలు అడగడం రాదు, జరగడం ఉండదు. ఎందుకంటే మీరు ఎప్పుడు ఇన్నేళ్ల నుండి గమనించిన 2014 నుండి ఇప్పటిదాకా గమనిస్తూ ఉన్నారు, పాఠ్యభాగం వెనుక ఉన్నటువంటి అభ్యాసాల ప్రశ్నలు మనం ఇప్పటి వరకు అడగడం లేదు. అలానే పాఠం మొత్తం చదివితే ఈ చిన్న అంటే లఘు సమాధానాన్ని ఆశించేటువంటి ప్రశ్నలు పాఠంలోనే ఉంటాయి. ఆ పాఠంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి కీలక అంశం ఆధారంగా పాఠంలో ఉన్నటువంటి ఆ సారాంశం ఆధారంగా ప్రశ్న నిర్మాణం జరుగుతుంది. కాబట్టి దానికి అనుగుణమైనటువంటి జవాబులు రాయాల్సి వస్తుంది. ముందుగా ఏ జవాబు రాసినా వాక్య నిర్మాణ క్రమాన్ని పాటించాలి. వాక్య నిర్మాణ క్రమాన్ని పాటిస్తూ అసలు ప్రశ్న ఏం అడిగారు మొట్టమొదట విద్యార్థుల లోపల బాగా గమనిస్తే, అంటే మా పాఠశాలలో విద్యార్థుల్లో గమనించినా కూడా ప్రశ్నను అర్థం చేసుకోవడమే చాలా కష్టమైనటువంటి పనిగా ఉంటుంది. అంటే పిల్లలు ప్రశ్న అర్థం చేసుకుంటే జవాబు రాసుకుంటూ వెళ్తున్నారు, కానీ ప్రశ్నను అర్థం చేసుకోవడమే చాలా కష్టమైనటువంటి పనిగా కనబడుతుంది. అందుకే ప్రశ్నను అర్థం చేసుకోవాలంటే విద్యార్థి పాఠాన్ని చదవాలి. పాఠాన్ని చదివి ప్రశ్నను అర్థం చేసుకొని ఏం అడిగిండు, దానిలో సమర్థించమన్నారా, లేకపోతే కారణాలు రాయమన్నారా, ఆంతర్యం ఏమిటి అన్నారా, ఆ ప్రశ్న స్వభావాన్ని లేదా ఆ స్వరూపాన్ని అర్థం చేసుకొని ఏం ప్రశ్న అడిగిండో దానికి అనుకూలమైనటువంటి ఆ సారాంశం ఆధారంగా దానికి అనుకూలమైనటువంటి జవాబు రాసుకుంటూ వెళ్ళాలి. అంటే వాక్య నిర్మాణ క్రమం పాటిస్తూ. రెండవది అక్షర దోషాలు సాధ్యమైనంత వరకు విద్యార్థుల్లో ఈ మధ్య గమనించినట్టయితే అక్షర దోషాలు బాగా, తెలుగులో అక్షర దోషాలు బాగా కనబడుతూ ఉన్నాయి. వాటిని నివారించుకొని అక్షర దోషాలు లేకుండా రాయడం. పూర్తి ప్రశ్నను ఒక క్రమానుగతంగా క్రమ పద్ధతిలో మొదట అంటే క్రానికల్ ఆర్డర్ అంటాం, మనం క్రొనలాజికల్ ఆర్డర్ అంటాం, ఆ పద్ధతిలో రాసుకుంటూ వెళ్ళి ముగించినట్టయితే మంచి 3 మార్కులకు 3 మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే వాక్య నిర్మాణ క్రమం ఉండాలి, ఇచ్చిన ప్రశ్నకు సంబంధించినటువంటి అంశము ఉండాలి, ముగింపు ఉండాలి. ఇలా ఉన్నట్టయితే మంచి మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు రవీందర్ గారు. పాఠ్యభాగంలో ఉన్నటువంటి సన్నివేశాలు, పాత్రలు, ఉద్దేశాలు, కవి పరిచయాలు ఇత్యాది అంశాలు కనుక మంచి పట్టు సాధిస్తే 3 మార్కులకు 3 మార్కులు ప్రతి ప్రశ్నకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అని తెలియజేశారు. ఆ తర్వాత వ్యాసరూప సమాధాన ప్రశ్నల్లో ఎట్లాంటి మెలకువలు పాటిస్తే పిల్లలకు మంచి మార్కులు వస్తాయి అనేటువంటి విషయాన్ని ప్రసాద్ గారు మనకు వివరిస్తారు. ఇందాక మిత్రుడు రవీందర్ గారు చెప్పినట్టు లఘు సమాధాన ప్రశ్నలు, వ్యాసరూప ప్రశ్నలు ఇందాక వివరంగానే చెప్పారు. లఘు సమాధాన ప్రశ్నలన్నీ కూడా పద్యము, గేయ పంక్తులు, కవితా పంక్తుల్లో ఉన్నటువంటి కీలక భావనల ఆధారంగా అడగబడుతుంటాయి. ఇవి ఆలోచనకి మూలమైనటువంటి ప్రశ్నలు. అంటే కవి ఉద్దేశం ఏంటి ఒక వాక్యం ఇచ్చి, లేదా అందులో క్యారెక్టర్స్ ఉంటాయి, అతని ఉద్దేశం ఏమిటి, ఆమె ఉద్దేశం ఏంటి, ఈ వాక్యం యొక్క అంతరార్థం ఏమిటి, ఆంతర్యం ఏమిటి, ఇలా జరగడానికి కారణం ఏమిటి అని ఇలా రకరకాలుగా, లేకుంటే ఆ భావనకు సంబంధించి మీ అభిప్రాయం ఏమిటి అని అడిగే అవకాశాలు అక్కడ ఉంటాయి. ఈ ప్రతి పంక్తిలోనూ అంటే ఆ గేయం కానీ కవిత కానీ వాక్యాలు ఉంటాయి కదా, ఆ వాక్యాల్లో ఉండే భావాలను అర్థం చేసుకుంటూ పోతే మొత్తం పాఠంలో ఉండేటువంటి సారాంశం మనకి బోధపడుతుంది. వ్యాసరూప సమాధాన ప్రశ్నలు రాసేటప్పుడు
మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ పాఠంలో ఉండే కీలక భావనలు కీలక అంశాల ఆధారంగా మొత్తం విషయావగాహన మీద మనకి పట్టు ఉండాలి. అలా ఉన్నప్పుడు రాయగలుగుతాం. అయితే ఈ వ్యాసరూప సమాధాన ప్రశ్నల్ని వివరించండి, విశ్లేషించండి, సమర్థించండి అని అడుగుతూ ఉంటారు. వివరించండి అన్నప్పుడు ఏం రాయాలి, విశ్లేషించండి అన్నప్పుడు ఏం రాస్తాము, సమర్థించండి అన్నప్పుడు ఏం రాయాలి అనేది తెలుసుకొని రాయాలి. ప్రశ్న స్వభావాన్ని బట్టి జవాబు ఉండాలి. ఇది రాయాలంటే మొత్తం మనకు ఆ పాఠ్యాంశం పైన పట్టు ఉండాలి. పట్టు ఉండాలంటే అర్థం ఏంటి, ఆ పాఠ్యాంశంలో ఉండేటువంటి ముఖ్య అంశాలు ఏమిటి. ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఇప్పుడు ఒక గద్య భాగం తీసుకుందాం. ఎవరి భాష వాళ్ళకి వినసొంపు అన్నప్పుడు ఆడవాళ్ళ నోటనే అసలైన మాట అని ఆయన అంటాడు. అది నిజానికి ఒక పేరా ఉంది ఆ పేరుతోటి. ఆ పేరాలో ఉండే కీలక అంశం అదే. అలా అన్నప్పుడు సరే మనకేదో చిన్న బాక్స్ క్వశ్చన్లో దాన్ని సమర్థించండి అని ఇచ్చాడు. దాన్నే తీసుకొని రేపు పరీక్షలో దీని మీద నీ అభిప్రాయం ఏంటి, లేకపోతే అలా అనడానికి గల కారణాలను వివరించండి అని అంటాడు. మనకు ఆ కీ కాన్సెప్ట్ అర్థం కావాలి. ఎందుకు అన్నాడు ఆయన ఆడవాళ్ళ నోటనే అసలైన భాష అని. ఏ మగవాళ్ళు మాట్లాడేది అసలైన భాష కాదా? మరి ఎందుకు అన్నాడు ఆయన? అది ఏ కాలంలో అన్నాడు, ఇప్పటికే సమర్థనీయమో కాదని ఆలోచిస్తే పట్టొస్తుంది. మొత్తం ఎవరి భాష వాళ్ళకి వినసొంపు అనే కాన్సెప్ట్ మీదనే ఆ పాఠం ఉంటుంది. ఆ అంశాలను అర్థం చేసుకుంటే దాన్ని వివరించవచ్చు. అయితే ఇక్కడ మీరు చేయాల్సిన పని వివరణ అంటే ఒక 2 పేరాలు తప్పనిసరిగా రాయాలి. పేరాల కింద విషయాన్ని విభజించి రాయాలి. విశ్లేషించడం కూడా ఆ అంశానికి పూర్వభాగం ఉత్తర భాగంగా 2-3 పేరాలు వివరించి రాయాలి. సమర్థించండి అన్నప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ని తప్పనిసరిగా సమర్థిస్తూనే రాయాలి. కారణాలు తెలపండి అన్నప్పుడు మాత్రం తగిన కారణాలని బుల్లెట్ల పాయింటర్ రూపంలో వివరిస్తే స్పష్టంగా ఉంటుంది, అది అర్థమవుతుంది, ఎక్కువ మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పాఠ్యాంశం మీద పూర్తి పట్టు ఉంటే ఎస్ఏ టైప్ ఆన్సర్లని తేలిగ్గా రాయగలుగుతారు. ధన్యవాదాలు ప్రసాద్ గారు. పాఠం మీద పట్టు, సన్నివేశాల మీద అవగాహన, అట్లాగే ప్రశ్న స్వభావాన్ని అర్థం చేసుకోవడం, పాత్రల గురించి విశ్లేషించుకోవడం, తద్వారా మంచి సమాధానం రాసినప్పుడు మార్కులు పూర్తి స్థాయిలో పడే అవకాశం ఉంది అని తెలియజేశారు. దానితో పాటుగా పిల్లలు మైండ్ మ్యాపింగ్ అనేటటువంటిది, పాఠంలో ఉన్నటువంటి కీలక సన్నివేశాలను ఒక మైండ్ మ్యాపింగ్ ద్వారా మనం కనుక సిద్ధం చేసుకున్నట్టయితే ప్రతి పాఠం కూడా మనకు ఒక పిక్టోరియల్ మెమరీ లాగా మనసులో ముద్రించబడుతుంది నాన్న. తద్వారా ఆ పాఠంలో ఉన్నటువంటి కీలక సన్నివేశాలను చదువుకునే అవకాశం ఉంటుంది. ఎటువంటి ప్రశ్న వచ్చినా కూడా మీరు జవాబు రాయడానికి ఆస్కారం ఉంటుంది. భాషోపాధ్యాయ మిత్రులారా, మన పిల్లలకు మైండ్ మ్యాపింగ్ ద్వారా వ్యాసరూప ప్రశ్నని మరింత సులభతరం చేద్దాం. ఒక ఫోన్ కాల్ తీసుకుందాం, తర్వాత కాల్ మాట్లాడతాం. హలో 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 ఓకే, చూద్దాం. సాంకేతిక సమస్యలు తలెత్తినట్టుంది. మళ్ళీ వస్తే మళ్ళీ మధ్యలోకి వద్దాం. చక్రవర్తి శ్రీనివాస్ గారు, పద్య గద్య పాఠ్యాంశాలకు సంబంధించి లఘు సమాధాన ప్రశ్నలు, వ్యాసరూప సమాధాన ప్రశ్నల మీద వీరు మెళకువలు అందించారు. ఉపవాచకంగా ఉన్నటువంటి రామాయణంలో ఎట్లాంటి ప్రశ్నలు అడగబడుతున్నాయి, ఆ ప్రశ్నలకు పిల్లలు ఏ విధంగా జవాబులు రాస్తే మంచి మార్కులు వస్తాయి అనే దాని మీద మీ యొక్క అభిప్రాయాల్ని మాతో పంచుకోండి. తప్పకుండా సార్. ముఖ్యంగా మనకి పద్య భాగం 7 మార్కులు, గద్య భాగం 7 మార్కులు, రామాయణం కూడా 7 మార్కులు వ్యాసరూప సమాధానంలో ఉన్నాయి. నేను మొదలు పరిచిత గద్యం చెప్పినప్పుడు కూడా అది రామాయణం నుంచే వస్తుందని మీ దృష్టిలో ఉంది. ఇప్పుడు రామాయణం నుంచి ఎలా రాయాలి అనే దాని మీద మనం కనుక గమనిస్తే మిత్రులు చెప్పినట్టు రామాయణంలో ఉన్న అంశాలన్నిటినీ కూడా చాలా స్పష్టంగా పాత్రలు, స్వభావాలు, సంఘటనలు, సందర్భం, గుణగణాలు, ముఖ్యంగా వాటి సంబంధాలు, వీటన్నిటిని తెలియాలి అంటే ఇంకొక కాండల వారీగా కూడా మనకు అవగాహన ఉండాలి. అంటే ఉదాహరణకి బాలకాండ ఆధారంగా ఒక వ్యక్తి గుణగణాలు రాయమంటారు. అట్లానే కిష్కింద కాండలో లేకపోతే చూసుకున్నప్పుడు హనుమంతుడిది ఒక్కొక్క కాండలో ఒక్కొక్క నిర్వహణ ఉంటుంది, అడుగుతాడు. అట్లానే సీతాపహరణకు గల కారణాలు అడుగుతారు. తర్వాత హనుమంతునికి అక్కడికి వెళ్ళాక, లంకకు వెళ్ళినాక కలిగిన అనుభవాలు అడుగుతారు. కాబట్టి మీరు ముఖ్యంగా మొట్టమొదటి రామాయణాన్ని కాండల వారీగా చదవడం, ముఖ్యంగా ప్రతి కాండ ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అయిపోయిందో అవగాహన ఉండాలి. రెండవది పాత్రల వారీగా అని రాసుకోగలిగితే, అంటే ఉదాహరణకి రాముడు ఉన్నాడు,
రాముని గుణగణాలు అడిగే అవకాశం ఉంది. దీనన్నిటికీ ముందుగా మీరు గమనించినట్టయితే రామాయణం ఎందుకు చదవాలి అని మనకు చాలా స్పష్టంగా ఒక మొదటి పేజీ ఉంది. అందులో అన్ని అంశాలు వస్తాయి. వాటిని కొనసాగిస్తూ కనుక మీరు వెళ్ళినట్టయితే ముఖ్యంగా రామాయణంలో వచ్చిన ప్రశ్నలు పాఠములో మీకు కాండల వారీగా కనుక అవగాహన లేకపోతే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. రాముని గుణగణాలు అడిగినప్పుడు ప్రతి కాండలో ఎక్కడో దగ్గర స్పృశించబడతాయి. వాటన్నిటిని ఒక దగ్గర రాసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లానే మారీచుడు, ఆ తర్వాత ఈవెన్ కుంభకర్ణుడు లాంటి పాత్రలు కూడా ప్రధాన సందర్భాలలో వస్తూ ఉంటాయి. వాటిని అట్లా విడిగా కూడా అడిగే అవకాశం ఉంది. కాబట్టి రామాయణాన్ని 34 పేజీలు ఉంటుంది, 6 కాండలు. మనం చాలా క్షుణ్ణంగా చదవాలి, ప్రతి కాండ చదవాలి. ముఖ్యంగా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు వాటి స్వభావాలని తెలుసుకొని ఉండాలి. ఉన్నప్పుడే మనం స్పష్టంగా రాయగలుగుతాం. మిత్రులు చెప్పినట్టుగా నిడివి, సమాధాన నిడివి పద్య భాగానికి ఎలా ఉందో గద్య భాగానికి ఎలా ఉందో రామాయణం ప్రశ్న కూడా అలానే రాయాలి. ట్యాగ్ అంటే మనం ఏం అడిగాడో తెలుసుకొని దానికి అనుగుణంగానే రాయాల్సిన అవసరం ఉంది. ఇంకొక చిన్న సూచన ఏంటంటే వాక్యాలకును లైన్లకు అంటే పంక్తులకు ఉన్న వ్యత్యాసం తెలియాలి. ఈ సమాధానం రాసేటప్పుడు 10 నుంచి 12 వాక్యాలు అంటారు. వాక్యాలు అన్నప్పుడు వాక్యం నిడివి లైన్తో ముడిపడి ఉండదు. వాక్యము అంటే ఎక్కడైతే మనం విరామ చిహ్నం ఫుల్ స్టాప్ పెడతామో అక్కడికి అంతమయ్యేది వాక్యం. కాబట్టి ఆ 10 నుంచి 12 వాక్యాల నిడివిని చాలా స్పష్టంగా రాయగలగాలంటే ఈ 21 రోజు 25 రోజులు ఏదైతే ఉందో నిరంతరం అభ్యాసం చేయాల్సిందిగా నేను సూచిస్తున్నాను. ధన్యవాదాలు చక్రవర్తుల వారు. రామాయణంలో ఉన్నటువంటి ప్రధాన సన్నివేశాలను కాండల వారీగా కనుక అధ్యయనం చేసి దాన్ని అద్భుతమైనటువంటి ఎత్తుగడతో అడిగినటువంటి ప్రశ్న స్వభావాన్ని బట్టి రాస్తే మంచి మార్కులు సాధించవచ్చు అనేటటువంటి అంశాన్ని తెలియజేశారు. ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఫోన్ కాల్ తర్వాత మళ్ళీ మనం చర్చలోకి వెళ్తాం. హలో హలో సార్, చెప్పమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా? నమస్కారం సార్. నమస్కారం అమ్మా. కవి పరిచయం పాయింట్ వైజ్ గా రాయాలా, పారాగ్రాఫ్ లో రాయాలా సార్? ఓకే, చాలా మంచి ప్రశ్న అడిగావు తల్లి. రవీందర్ గారు. మంచి ప్రశ్న అమ్మా. చాలామంది పిల్లలు కవి పరిచయం పాయింట్స్ రూపంలో రాయమంటారా, పారాగ్రాఫ్ల రూపంలో రాయమంటారా అని చాలాసార్లు అడుగుతూ ఉన్నారు. అది మనం స్వీయ రచనకు సంబంధించిన ఏ ప్రశ్న అయినా పారాగ్రాఫ్ రూపంలోనే రాయాల్సి ఉంటుంది. అంటే మీరు సార్ నేను పాయింట్స్ రూపంలో రాస్తా అంటే కవి కాలము రచనలు ఈ రకంగా మీరు రాసుకుంటూ వెళ్తే నష్టం ఏం లేదు. కానీ స్వీయ రచన మీ స్వీయ వ్యక్తిత్వాన్ని అంటే మీ స్వీయంగా మీరు సొంతంగా మీరు అవగాహన చేసుకున్నటువంటి ఆ కవి గురించి అవగాహన చేసుకున్న అంశాలు మీ సొంత మాటల్లో రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ పాయింట్స్ రూపంలో కంటే కూడా పారాగ్రాఫ్ రూపంలో రాస్తే బాగుంటుంది. అది సలహా మాత్రమే అని ఇట్లనే రాయాలని ఒక నియమం మాత్రం ఇట్లా లేదు. అందుకోసమే మీకు ఏది బాగా అనిపిస్తే అది బాగా రాయండి. తర్వాత ఎట్లా బాగా మీకు ప్రాక్టీస్ అయితే ఆ పద్ధతిలో రాయండి. కానీ స్వీయ రచన ప్రశ్నలు అవన్నీ కూడా పారాగ్రాఫ్ రూపంలోనే ఉంటాయి. ఓకే, ధన్యవాదాలు రవీందర్ గారు. ప్రసాద్ గారు, ద్వితీయ భాష విద్యార్థులు స్వీయ రచనలో మంచి మార్కులు సాధించాలంటే మీరు అందించేటటువంటి సలహాలు ఏమిటి? ద్వితీయ భాష తెలుగు. ఇప్పుడు ఈ కార్యక్రమం చూస్తున్న పిల్లల్లో 2 రకాలుగా ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు పిల్లలు ఉంటారు, సెకండ్ లాంగ్వేజ్ తెలుగు పిల్లలు ఉంటారు. కన్ఫ్యూజ్ కాకుండా ఒక అంశాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం సెకండ్ లాంగ్వేజ్ తెలుగు పిల్లల్లో వాళ్ళకి సంబంధించిన స్వీయ రచన ప్రశ్నలు ఎట్లుంటాయి, ఏ విధంగా వాటిని అభ్యాసం చేస్తే మార్కులు ఎక్కువ తెచ్చుకోవచ్చు అని మాట్లాడుతున్నాం. ఇది ఫస్ట్ లాంగ్వేజ్కి కొంతమేర కలిసి వస్తుంది కానీ మొత్తం కాదు. ఎందుకంటే ఫస్ట్ లాంగ్వేజ్తో పోల్చుకుంటే సెకండ్ లాంగ్వేజ్ ప్రశ్నలు కొంచెం సరళతరంగా ఉంటాయి. ఫస్ట్ లాంగ్వేజ్ వాళ్ళని అడిగే విధంగానే సెకండ్ లాంగ్వేజ్ని అడగరు. కొన్ని పోలికలు ఉంటాయి ఇద్దరి మధ్య అంతే. ఉదాహరణకి ఇప్పుడు ఈ లఘు సమాధాన ప్రశ్నలన్నీ పాఠం లోపల ఉండే ఆ గేయంలో ఉండే పంక్తులు కానీ కవితా పంక్తులు కానీ పారాగ్రాఫ్లో ఉండే ముఖ్య అంశాలకు సంబంధించి అడగటం జరుగుతూ ఉంటుంది. ఒకటి కవి లేక రచయితకు సంబంధించిన ప్రశ్న ఉంటుంది. ఎలా ఉంటాయి, ఏమిటి, ఎందుకు, ఎలా అని పాఠంలో ఉండే వాక్యాలకు సంబంధించి వచ్చే ప్రశ్నలు. తర్వాత కారణం ఏమిటి, సమర్థించండి, మీరైతే ఏం చేస్తారు అని ఉంటుంది. చాలా సింపుల్గా ఉంటుంది. చాలా లోతైన విశ్లేషణ చేసుకుంటూ ఇక్కడ రాయక్కర్లేదు. ఇప్పుడు ఆ రోడ్లో ఊడ్చే మనిషి స్థానంలో నువ్వు ఉంటే ఏం చేస్తావు, నువ్వు ఉంటే ఏం చేస్తావో రాసేయచ్చు అనమాట. చాలా లోతుగా ఆలోచించి విశ్లేషణ చేసి రాసే సెకండ్ లాంగ్వేజ్కి ఉండదు, భయపడక్కలేదు. పాఠాన్ని ఒకసారి చదవండి,
ఆ సారాంశాన్ని అర్థం చేసుకుంటే సరిపోతుంది. వ్యాస రూపంలో మనకు 2 రకాల ప్రశ్నలు ప్రధానంగా సెకండ్ లాంగ్వేజ్లో కనిపిస్తాయి. ఒకటి సారాంశాన్ని రాయడం, 2 వివరించి రాయడం, సమర్థిస్తూ రాయడం. ఎలా వివరించాలంటే ఇందాకే చెప్పాను, పాఠంలో ఉండే విషయాన్ని అర్థం చేసుకొని పేరా రూపంలో అంటే 1-2 పేరాల్లో విషయాన్ని విభజించి కనుక మన సొంత మాటల్లో రాస్తే సరిపోతుంది. అలాగే సమర్థించండి అంటే ఆ జరిగిన సన్నివేశము, సంఘటనను, అక్కడుండే ఆ కీలకాంశాన్ని మీరు సమర్థిస్తూ రాయండి అన్నప్పుడు అది కూడా మీరు సమర్థించుకుంటూ 1-2 పేరాలు రాస్తే సరిపోతుంది. ఇది ఈ విధంగా చేయగలిగితే మార్కులు తెచ్చుకోవటం చాలా సులభము. ధన్యవాదాలు ప్రసాద్ గారు. ద్వితీయ భాషగా తెలుగు అభ్యసిస్తున్నటువంటి పిల్లలు ఎట్లా సాధన చేస్తే వ్యాసరూప సమాధాన ప్రశ్నల్లో మంచి మార్కులు సాధించాలో తెలియజేశారు. ఆ తర్వాత మనకు వ్యక్తీకరణ సృజనాత్మకత అన్నప్పుడు వ్యక్తీకరణ సృజనాత్మకతలో 2 సామర్థ్యాలు నిబిడీకృతమై ఉన్నాయి. ఇప్పటిదాకా మనం మాట్లాడిందంతా కూడా స్వీయ రచన. ఇక సృజనాత్మకతకి వెళ్దాం. చక్రవర్తుల శ్రీనివాస్ గారు, ప్రథమ భాషకు సంబంధించి తెలుగులో సృజనాత్మక ప్రశ్నలు ఏ స్వభావాల్ని కలిగి ఉంటాయి, ఏ రూపాలతో అడగబడుతున్నాయి, వాటికి పిల్లలు ఎట్లా సన్నద్ధులైతే మంచి మార్కులు వస్తాయి? ఒక ఫోన్ కాల్ వస్తుంది, దాని తర్వాత మీ సమాధానం విందాం. హలో. హలో సార్. అమ్మ చెప్పమ్మా. మేము జిల్లా పరిషత్ పాఠశాల నుంచి మాట్లాడుతున్నాం. చెప్పు నాన్న. పాటి బీలు అలంకారాలు ఏ విధంగా కావచ్చు సార్? రైట్ నాన్న, నీకు సమాధానం ఇంకొక 2 ప్రశ్నల తర్వాత దొరుకుతుంది. ఎందుకంటే చెప్పు నాన్న. రైట్, చాలా మంచి ప్రశ్న నాన్న. సమయ విభజన, వెరీ గుడ్ నాన్న. సమయ విభజన ఎలా చేసుకోవాలి, ఈ రెండింటికి కూడా చిట్ట చివరి ప్రశ్నలు ఉన్నాయి తల్లి. నీకు సమాధానం వస్తుంది. చివరి వరకు కార్యక్రమాన్ని చూస్తుండు నాన్న, నువ్వు తెలుసుకుంటావు. చక్రవర్తుల వారు సృజనాత్మక ప్రశ్నల గురించి వివరించండి. ఓకే, మనకి స్వీయ రచన పద్య గద్య భాగంతో పాటు సృజనాత్మకత ప్రశ్న కూడా మనకు ఆబిట్లోనే ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఆ ఇంటర్నల్ ఛాయిస్ అని ఇంతకుముందు ప్రసాద్ గారు చెప్పారు. ఇంటర్నల్ ఛాయిస్ అంటే గుర్తుపెట్టుకోవాలి, ఒక ప్రశ్నే ఉంటుంది గద్య భాగం నుంచి పద్యం. అలానే సృజనాత్మకత ప్రశ్న విషయానికి వచ్చినప్పుడు మనకి ప్రధానంగా పరీక్షల్లో మీరు చూస్తున్నారు 2 ప్రశ్నలు ఇస్తారు, ఒకటి రాయాలి, దానికి కూడా 7 మార్కులు ఉంటుంది. ఇప్పటికి మీరు 8th క్లాస్ నుంచి చూసుకున్నట్టయితే ఇప్పుడు 10వ తరగతికి వచ్చాం. కొన్ని ఇప్పటికే ఇవి ప్రక్రియలు, చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి, వ్యవహార రూపాలు లేదా ప్రక్రియలు. ఇవి ఇందులో ముఖ్యంగా కరపత్రం దగ్గర 8వ తరగతి నుంచి మనం రాస్తూ వస్తున్నాం. అట్లానే సంభాషణ 8వ తరగతి నుంచి రాసుకుంటూ వస్తున్నాం. ప్రశ్నావళి 8వ తరగతి నుంచి మనం అభ్యాసం చేస్తూ వస్తున్నాం. లేఖ చిన్నప్పటి నుంచి రాసుకుంటూ వస్తున్నాం. అట్లానే ప్రధానంగా వచ్చే వాటిలో వ్యాసం, ఇది కూడా మొదటి నుంచి రాసుకుంటూ వస్తున్నాం. అంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రక్రియలతో పాటు అభినందన వ్యాసం, తర్వాత ప్రధానంగా నినాదాలు సూక్తులు, తర్వాత స్లైడ్ మొదలైనవి మనకి ఒక 12 రూపాయల దగ్గర సంపాదకీయ వ్యాసం, ఆత్మకథ, అభినందన పత్రం, ఇలా కవిత ముఖ్యంగా లేదా గేయం ఇవన్నీ కూడా మనం అభ్యాసం చేసి ఉన్నాం. వీటిల్లో ప్రధానంగా ఇవాళ మన పరీక్షల్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇప్పుడు గత సంవత్సరంలో కూడా మనం ఇప్పటికి 3-4 పరీక్షలు రాసి ఉన్నాం. ఇందులో మీరు ఇప్పటికే అభ్యాసం చేసి ఉంటారు. అన్నిటికన్నా ముఖ్యం మాదిరి రాసి పెట్టుకోండి. అభినందన వ్యాసం కావచ్చు, కరపత్రం కావచ్చు, ప్రశ్నావళి కావచ్చు, సంభాషణ కావచ్చు. ఇక్కడ చిన్న క్లారిటీ ఏంటమ్మా అంటే సంభాషణ రాసేటప్పుడు ప్రశ్నలు జవాబుల రూపంలో రాయకండి. చాలా స్పష్టంగా చెప్తారు, మాటల కొనసాగింపే సంభాషణ అని. అట్లానే ప్రశ్నావళి రాసేటప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం 10 ప్రశ్నలు మనం రాయాల్సి ఉంటుంది. అందులో వ్యక్తిగతం, వృత్తిగతం, అదేవిధంగా చివరికి వచ్చేటప్పుడు వారి సందేశం. లేఖలు మీకు ఆల్రెడీ తెలుసు, నిర్మాణం తెలుసు. కరపత్రం కూడా నిర్మాణం ఉపాధ్యాయులు మిత్రులు చెప్పి ఉంటారు. మాదిరి అభ్యాసం మేము ముఖ్యంగా సూచించేది ఏంటంటే కఠినమైన భాష ఎన్నుకొని ఇబ్బంది పడేదానికన్నా మీకు తెలిసిన సరళమైన భాష ఎన్నుకొని వాటిని రాయడం, స్వేచ్ఛగా రాయడం. ముఖ్యంగా కరపత్రం లాంటి వాటిల్లో కొటేషన్ కానీ నినాదం కానీ రాసేటప్పుడు ఏదో బాగా గొప్పగా రాయాలనే ప్రయత్నం కన్నా మీకు తెలిసిన పదజాలంతో సులభంగా రాయడం
అత్యంత కీలకం. కాబట్టి ప్రక్రియల స్వభావాన్ని దృష్టిలో పెట్టుకొని సృజనాత్మకత, నాకు తెలిసి స్వీయ రచన ప్రశ్నల కన్నా సృజనాత్మక ప్రశ్న చాలా ఈజీ, సులభం అని గుర్తించాల్సిందిగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు చక్రవర్తుల వారు, మంచి మాట చెప్పారు. పిల్లలు విన్నారు కదా, స్వీయ రచన సమాధానం రాయడం కంటే కూడా సృజనాత్మకత సమాధానం రాయడం ద్వారా ఎక్కువ మార్కులు స్కోర్ చేసే అవకాశం ఉంది అనేది వారి యొక్క భావన. ఎందుకంటే సృజనాత్మక ప్రశ్నల్లో ఆ రూపం, ప్రక్రియ అనేది ఉంటుంది కాబట్టి ఆ ప్రక్రియ పేపర్ మీద కనిపిస్తే మూల్యాంకనం చేసేటప్పుడు పరిశీలకులు అదనపు మార్కులు వేసే అవకాశం ఉంటుంది నాన్న. కాబట్టి మాదిరి రూపాన్ని గనక మీరు సాధన చేసినట్టయితే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఇందాక మాట్లాడినట్టుగా 10-12 ప్రధానమైనటువంటి ప్రక్రియలు ఏవైతే అడగబడుతున్నాయో పాత ప్రశ్నపత్రాలను కనుక మనం విశ్లేషణ చేసుకున్నట్టయితే మనకి ఇది ఈజీగా అవగతం అవుతుంది. వాటి నమూనాలను సిద్ధం చేసుకున్నట్టయితే తద్వారా సాధన చేస్తే మంచి మార్కులు వస్తాయి నాన్న. అంటే ఓవరాల్గా వ్యక్తీకరణ, సృజనాత్మకత అనేటటువంటి ఈ సామర్థ్యం క్రింద మనకు ఎక్కువ మార్కులు సాధించడానికి పాఠ్యాంశాల యొక్క కీలక సన్నివేశాలు, కీలకాంశాలను అధ్యయనం చేయడం, సృజనాత్మకతకు సంబంధించి రూపాల ద్వారా అధ్యయనం చేసినట్టయితే, సాధన చేసినట్టయితే మంచి మార్కులు సాధించబడతాయి అనేది మనకు విషయ నిపుణుల ద్వారా తెలిసినటువంటి అంశం. ఇక మనం 3వ సామర్థ్యమైనటువంటి భాషాంశాల్లోకి వెళ్దాం. ఇందులో భాగంగా ప్రసాద్ గారు పదజాలానికి సంబంధించినటువంటి ప్రశ్నలు, రవీందర్ గారు మీరు చెప్పండి. పదజాలానికి సంబంధించినటువంటి ప్రశ్నలు, ఒక ఫోన్ కాల్ వస్తుంది, దాని తర్వాత మనం కంటిన్యూ చేసుకుందాం. హలో హలో, నమస్కారం సార్. నమస్కారం అమ్మా, చెప్పండి. సార్, పద్యాలలో చుక్క పద్యాలు కంపల్సరీ లేకపోతే వేరే పద్యాలు కూడా వస్తాయి? నాన్న, తప్పనిసరిగా నీ పాఠ్యపుస్తకంలో చుక్క గుర్తు ఉన్నటువంటి పద్యాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే వస్తాయి నాన్న. ఓకేనా? ఇంకొక అంశం ఏంటంటే శతక మధురిమలో దేనికి చుక్క గుర్తు లేదమ్మా, అయినా కూడా శతక మధురిమలో ఉన్నటువంటివి కూడా చుక్క గుర్తు పద్యాలు, అదొక్కటి అదనంగా అందించారు. ఓకే, ధన్యవాదాలు రవీందర్ గారు. ఆ తర్వాత రవీందర్ గారు, పదజాలం మీద ఎట్లాంటి ప్రశ్నలు అడగబడుతున్నాయి, పిల్లలు ఎట్లా సన్నద్ధులైతే మంచి స్కోరింగ్ అవకాశం ఉంటుంది? పదజాలాలకు సంబంధించినటువంటి విద్యార్థులంతా బాగా గమనించాలి. ఒక్కటే పదే చెప్తూ ఉన్నాం, మీ టీచర్స్ కూడా చెప్పి ఉంటారు మీకు. పదజాలంలో మనకు 10 మార్కులకు 2 సొంత వాక్యాలు అడగడం జరుగుతుంది. ఈ 2 సొంత వాక్యాలలో ఒక్కటి దానిలో జాతీయం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. జాతీయం అంటే మీరు కొత్తబాట పాఠం చదివినట్టయితే దానిలో చాలా జాతీయాలు ఉన్నాయి. చెవివారిచ్చి వినడం, మొండిపట్టు, జనగపట్టు, విడిచిపెడితేనా, చాలా అంటే మనం చూసినట్టయితే చాలా జాతీయాలు ఉన్నాయి. జాతీయాలు అంటే అక్కడ ఉన్నటువంటి పదానికి అర్థం కాకుండా లోకంలో రూఢిగా ఉన్నటువంటి అర్థాలు ఏవైతే ఉంటాయో అవి జాతీయం అన్నాం. ఉదాహరణకు ఆయన బాల్చేత అన్నేసాడంటే బకెట్ దాన్ని అని కాదు, ఆయన పైకి వెళ్ళిపోయిండు అని అర్థం. కాబట్టి ఇటువంటి జాతీయాలను అర్థం చేసుకొని వాటిని సొంత వాక్యాలలో ప్రయోగించడం అనేది ఒకటి బాగా ప్రాక్టీస్ చేయాలి. అంటే జాతీయానికి ఉన్నటువంటి అర్థం వేరుంటుంది, అక్కడ ఉన్నటువంటి పదానికి అర్థం వేరుంటుంది. అది బాగా దృష్టిలో పెట్టుకున్నాను. ఇక రెండోది, మిగతా ఈ 8 మార్కులకు సంబంధించి మీరు బాగా అధ్యయనం చేయాల్సింది ఏంటి అంటే మనకు పాఠ్యపుస్తకం వెనుక పద నిఘంటు పట్టిక అని ఒకటి ఉంది. మీరు ఎవరైనా చూసినా అంటే మీ టీచర్స్ అంతా బాగా ప్రాక్టీస్ చేపిస్తున్నారు. ఇవి అర్థాల నుండి వ్యుత్పత్తి అర్థాల వరకు, అంటే ప్రకృతి వికృతులు కూడా దాని కింద ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక దగ్గర పేర్చి మనం పాఠ్యపుస్తకంలోనే ఇవ్వడం జరిగింది. మీరు దాన్ని బాగా చదివినట్టయితే, నాకు తెలిసి అవి ఒక 8 పేజీలు ఉన్నాయి. ఆ 8 పేజీలని మీరు బాగా ప్రాక్టీస్ చేసినట్టయితే ఈ తప్పకుండా ఈ 8 మార్కులు మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి బాగా మీరు 8 మార్కులు రావాలి అంటే ఆ పాఠ్యపుస్తకం వెనుక ఉన్నటువంటి పద నిఘంటు పట్టిక బాగా చూడండి. అలాగే పాఠ్యాంశం లోపలికి వెళ్ళి పాఠాలు మీరు ఇదివరకే ఒక మంచి లోతైనటువంటి ఆలోచనతో పాఠాన్ని చదువుతున్నారు, ప్రశ్నలకు జవాబులు రాసేటువంటి సందర్భంలో ఆ సందర్భంలోనే కొత్త పదాలని రాసిపెట్టుకోండి. ఆ కొత్త పదాలకు మీకు అర్థాలు తెలియకపోతే మీ ఉపాధ్యాయులను అడగండి. అలా అర్థాలు తెలుసుకొని వాటి ప్రయోగం తెలుసుకోండి. అలా తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే, సొంత వాక్యాలలో మాత్రం ఇంకొకటి బాగా మీరు గమనించాల్సింది, పదాలు ఏవైతే ఇస్తామో సొంత వాక్యాలలో ఆ ఇచ్చిన పదాలే వాక్య రూపంలో కనబడాలి, వాటి వేరే అర్థాన్ని కాదు. ఉదాహరణకు ప్రసిద్ధి అంటే బాగా ఆయన పేరు పొందాడు అని మీరు రాయొద్దు, ప్రసిద్ధి చెందాడు అని మాత్రమే రాయాల్సి వస్తుంది. అట్లా ఆ ఇచ్చిన పదాన్ని సొంత వాక్యంలో ప్రయోగించాలి. ఈ చిన్న అంశాలు మీరు దృష్టిలో పెట్టుకున్నట్టయితే 10కి 10 బ్రహ్మాండంగా మీరు మార్కులు స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇది గమనించాలి. ధన్యవాదాలు రవీందర్ గారు. సొంత వాక్యాల పట్ల చాలా స్పష్టంగా వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు. పిల్లలు ఇంకొక మాట, పదజాలం ప్రశ్నల దగ్గర
ఇవన్నీ కూడా బహుళైచ్ఛిక ప్రశ్నలు కాబట్టి నానార్థం అడిగినప్పుడు, పర్యాయ పదం అడిగినప్పుడు మీరు కన్ఫ్యూజన్కి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది నాన్న. కాబట్టి సందర్భం మారినా సరే, ఎటువంటి సందర్భంలోనైనా సరే ఒకే అర్థాన్ని ఇచ్చినట్టయితే అది పర్యాయ పదమని, సందర్భానుగుణంగా అర్థం గనక మారినట్టయితే అది నానార్థమని గుర్తుంచుకోవాలి. పరీక్షల్లో ఎంసీక్యూలు ఇచ్చేటప్పుడు, ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు అందులో 2 పర్యాయ పదాలు ఉండొచ్చు, ఒకటి నానార్థం ఉండొచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే తప్ప సమాధానాన్ని గుర్తించలేరు. అందుకని వారు చెప్పినట్టుగా పదపట్టికలను అధ్యయనం చేయాలి, అభ్యాసాల్లో మీరు సాధన చేసిన వాటిని అధ్యయనం చేయాలి. అప్పుడు పదాల మీద మీకు పట్టు వస్తుంది, తద్వారా పదజాలంలో మంచి మార్కులు వస్తాయి నాన్న. ఒక ఫోన్ కాల్ మనం తీసుకుందాం. హలో 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 నమస్కారం అండి. హలో సార్. చెప్పమ్మా. సార్ ఒక డౌట్ సార్. అడగమ్మా. పద్యం భావం ఎక్కువ వచ్చిన పద్యం తాత్పర్యం వస్తుంది. రైట్ నాన్న. పద్యం గనక ప్రారంభం ఇచ్చి చివరి పదం ఇచ్చి పద్యం పూరించి తాత్పర్యం రాయండి అంటే పద్యం యొక్క పాదాలు పూర్తిగా రాసి దాని యొక్క తాత్పర్యం రాయాలి తల్లి. అంతే. ఒకవేళ పద్యం 4 పాదాలు ఇచ్చి ప్రతిపదార్థాలు రాయండి అని అడిగినప్పుడు ప్రతి పదానికి అన్వయ క్రమంలో అర్థం రాస్తూ చివర దాని యొక్క క్రోడీకరణ సారాంశం రాయాలి తల్లి. ఇది ఆ ప్రశ్నకు సమాధానం. రైట్. కొన్ని సందర్భంలో భావం ప్రతిపదార్థం మాత్రమే రాయమన్నప్పుడు ప్రతిపదార్థం రాస్తే మార్కులు వస్తాయి, రాదనే లేదు. కానీ నీకు అన్వయ క్రమంలో వాటిని కూర్చుకుంటావు కాబట్టి నీకు ఇంకా పరిణతి మంచి అమ్మాయి అనేటువంటి ఇంప్రెషన్ అక్కడ కనిపిస్తుంది. కాబట్టి తాత్పర్యం రాసినా ఇబ్బంది ఏం లేదు నాన్న. ప్రతిపదార్థాలు అడిగినప్పుడు ప్రతిపదార్థాల వరకే ఎనఫ్. ఒకవేళ పద్యం పూరించి తాత్పర్యం రాయమన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా 4 పాదాల పద్యం రాయాలి, దానితో పాటుగా తాత్పర్యం కూడా రాయాలి తల్లి. ఆ తర్వాత ప్రశ్నకి మనం వెళ్దాం. ప్రసాద్ గారు, వ్యాకరణాంశాలకు సంబంధించిన ప్రశ్నలు ఎట్లా అడగబడుతున్నాయి, వాటిలో మంచి మార్కులు రావాలంటే పిల్లలు ఎట్లా సాధన చేయాలి? వ్యాకరణం అనగానే భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ వ్యాకరణాంశాలన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉన్నాయి మనకి. మీ కళ్ళ ముందు కింద ఆప్షన్స్లో ఆన్సర్ ఉంటుంది, దాన్ని గుర్తించడమే మనం చేయాల్సిన పని. అయితే వ్యాకరణాంశాల మీద ఏం ప్రిపేర్ కావాలి, ఏముంటాయి వ్యాకరణాంశాలు? సందులు, సమాసాలు, అలంకారాలు, వాక్యాలు, ఆ తర్వాత ఛందస్సు ఉంటుంది. అయితే మనం 10వ తరగతిలో పరిచయం చేసిన అంశాల మీద ఎక్కువ శాతం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. కింది తరగతులు మనం నేర్చుకున్నాం ఆల్రెడీ, 10వ తరగతి విషయంలో చేయాల్సి ఉంటుంది. ఏ అంశాలు, ఏ సందులు చెప్పినా, ఏ సమాసం చెప్పినా సూత్రాలు, ఆ సంధికి సంబంధించిన కీలక పదాలు గుర్తుపెట్టుకోవాలి. 3 అంశాలు ఏంటంటే, సూత్రం ఇచ్చి ఇది ఏ సంధికి సంబంధించిన సూత్రమో అడగచ్చు, లేదా ఆ సంధిలో ఉండే ఒక కీలక పదం. ఇప్పుడు త్రిక సంధి అంటే త్రికములు అనగా మన టెక్స్ట్ బుక్లో బాక్సులు అందుకే స్పష్టంగా ఇచ్చారు కీలక పదాలు. త్రికము అనగా ఏంటో మనం గుర్తించాలి. ఈ విధంగా గుర్తుపెట్టుకొని చదవాలి. అలంకారానికి సంబంధించిన అంతే. అలంకార లక్షణం ఉంటుంది, అలంకారం పేరు ఉంటుంది, అలంకారానికి సంబంధించిన ఉదాహరణ ఉంటుంది. ఏది అడుగుతాడు సార్ అంటే ఈ 3 ఏదైనా అడగచ్చు. ఉదాహరణ ఇచ్చి ఇదే అలంకారం అని అడగచ్చు, లేదా అలంకార లక్షణం ఇచ్చి ఏ అలంకారం అనొచ్చు, లేదా అలంకారం పేరు ఇచ్చి ఇది దీని లక్షణం ఏంటి అని అడగచ్చు. మనం గుర్తుపెట్టాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మిగతావి ఏమున్నాయి, మనకి వాక్యాలు ఉంటాయి, ఛందస్సు ఉంటుంది. ఛందస్సులో కూడా గణాలు, ఈ గణము అంటే గణాల వరుస, ఏ పద్య పదాలకు సంబంధించి గణాలు ఉంటాయి, యతిస్థానం ఏమిటి అని కూడా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి మీద కూడా మీరు ఏం చదవాలి వాటిలో అంటే ఇవన్నిటిని నేర్చుకుంటే ఏది అడిగినా కూడా గుర్తించే అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి, అవగాహనే ముఖ్యం తప్ప బట్టి కొట్టడం అనేది కరెక్ట్ ఏమి అక్కర్లేదు. ఎందుకంటే రాసేది ఏముండదు, గుర్తించడమే ఇక్కడ ఉంటుంది. ధన్యవాదాలు ప్రసాద్ గారు. వ్యాకరణ అంశాల్లో ఎట్లాంటి ప్రశ్నలు అడగబడుతున్నాయి, ఎట్లా సన్నద్ధులు కావాలి అనేటటువంటిది మీరు తెలియజేశారు. ప్రధానంగా పిల్లలు ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఆ అంశాలను దృష్టిలో పెట్టుకుంటూ వాక్యాల దగ్గర కొన్ని చిట్కాలు కూడా మనం ఉపయోగించుకోవచ్చు నాన్న. కర్తకు ప్రాధాన్యత ఉంటే అది కర్తరి వాక్యంగా భావించాలని, వాక్యరణంలో చేత అనేటటువంటి విభక్తి ప్రత్యయం కానీ బడు అనేటువంటి ధాతువు కానీ ఉన్నట్టయితే అది కర్మణి వాక్యం అని, జంట ఉల్లేఖన చిహ్నాలు ఇన్వర్టెడ్ కామర్స్ కనుక ఉన్నట్టయితే అది ప్రత్యక్ష వాక్యమని మనం గుర్తుంచుకోవడానికి కొన్ని చిట్కాలతో అట్లా వ్యాకరణాంశాలని మనం సాధించవచ్చు పిల్లలు. ఆ తర్వాత చిట్ట చివరి ప్రశ్నగా మనకు ఓవరాల్గా చక్రవర్తుల వారు, ఇందాక మనం పరీక్షల దృష్ట్యా, అధ్యయనం దృష్ట్యా, సామర్థ్యాల వారీగా మనం మాట్లాడాం. పిల్లలు సమయపరంగా ఎట్లా ప్రణాళిక చేసుకోవాలి, ఏ సమయంలో ఎట్లాంటి ప్రశ్నలకు ఎంత సాధన చేసుకోవాలి, ఎట్లా రాయాలి, అసలు ఎగ్జామినేషన్ హాల్లో
విద్యార్థులు సమయానుగుణంగా వ్యూహ రచన ఎట్లా చేసుకోవాలి? చక్కటి అంటే చాలా ముఖ్యమైన ప్రశ్న ఈ సమాచారం పరంగా. ఎందుకంటే మనకి పిల్లలు ఇప్పటికే మీరు సమ్మేటివ్ వన్ రాశారు, స్పెషల్ టెస్ట్ రాస్తున్నారు, పరీక్ష రాశాక సమయం సరిపోయిందా సరిపోలేదా ఇలాంటి చర్చలు కూడా మీ టీచర్తో చేసి ఉంటారు. ఇక్కడ ఇప్పటికీ కూడా మనకి చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే 25 రోజుల సమయం ఉంది. ఇప్పుడు చదవడం బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. కానీ నా సలహా ఇక్కడ మేమందరం ఇచ్చే సలహా ఏంటంటే రాబోయే 25 రోజులలో కూడా ఒక వ్యాసరూప సమాధానం ఎంత సమయం తీసుకుంటోంది, ఒక సృజనాత్మక సమాధానం ఎంత సమయం తీసుకుంటోంది, అట్లానే ఒక ప్రతిపదార్థం రాయాలి అంటే ఎంత సమయం తీసుకుంటోంది, ఇది మీరు రాస్తూ కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇంకొక ముఖ్య అంశం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సమాధానం ఇప్పుడు ఇవాళ తెలిసిన ప్రశ్నకు జవాబు రాయడం ఒక ఎత్తు అయితే, రేపు పరీక్ష పేపర్లో రేపు తెలుగు విషయానికి వచ్చినప్పుడు ఇది మొదటి పరీక్ష కాబట్టి కొద్దిగా మీరు ఆందోళనగా కూడా ఉంటారు. ఈ సందర్భంలో మొదలు పరీక్ష పేపర్ని క్షుణ్ణంగా చదవండి. మొదటి అవగాహన ప్రతిస్పందన ఎక్కువగా తెలిసిన అంశాలే ఉంటాయి, కన్ఫ్యూజ్ కారు. కానీ స్వీయ రచన వచ్చే వరకు ప్రశ్నలు చదివినప్పుడు ఎక్కువ మంది పిల్లలు చేసే తప్పు ఏంటంటే ఏదైనా ఒక తెలియని ప్రశ్న రాగానే దాని మీదనే ఆలోచన పెట్టుకొని అమూల్యమైన సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. మీకు చాలా ఫ్లెక్సిబిలిటీ అంటే మీరు ఏ ప్రశ్న మంచి సమాధానం రాయగలుగుతారో దాన్ని నెంబర్ వేసి రాసే అవకాశం మీకు ఉంది. కాబట్టి ముందుగా సమాధానానికి ఎంత సమయం పడుతుందో తెలియాలి అంటే ఈ రాబోయే 25 రోజులు ఒక 45 నిమిషాల సమయం లేదా ఒక గంట సమయం మీరు ఇంట్లో కేటాయించండి, లేదా బడిలో కేటాయించండి. ఒక పెద్ద ప్రశ్నకి సమాధానం రాసి చూడండి, ఒక చిన్న ప్రశ్నకు సమాధానం రాసి చూడండి. 25 రోజులు కనుక ఇలా వరుసగా రాసినట్టయితే మీకు ముఖ్యంగా రాయడం పరంగా ఆందోళన కలుగుతుంది, తర్వాత ఆ సమయం తెలుస్తుంది. పరీక్షా హాల్లోకి వెళ్ళినప్పుడు ఈ రాత అనేది అభ్యాసం కిందికి వచ్చేస్తుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితులలో రోజు రాయాలి అనేది మా ప్రధాన సూచన. సమయపాలన ఇవాటి నుంచి కనుక అభ్యాసం చేస్తే మీరు పరీక్ష నాటికి ఎలాంటి ఆందోళన ఉండదు. ముఖ్యంగా తెలుగు మన పిల్లలందరూ బాగా రాస్తారని ఆశిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు రవీందర్ గారు. పిల్లలకు సమయసారిని ఎట్లా చెప్పడం కంటే కూడా ఆచరించి సాధన చేసి ప్రాక్టికల్గా వాళ్ళకి తెలుసుకోమన్నారు. నిజంగా నాన్న సార్ చెప్పినట్టుగా మీరు ఒక సమాధానానికి ఎంత సమయం పడుతుందో చూసుకోండి, దాన్ని బట్టి ప్రణాళిక చేసుకోండి. ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో మీరు తెలుసుకోవాలి, తద్వారా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. నాన్న మీ భాషోపాధ్యాయులందరినీ కూడా నిరంతరంగా మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు, మీ అభ్యున్నతిని ఆకాంక్షిస్తున్నారు, మిమ్మల్ని మెరుగైనటువంటి ఫలితాల కోసం సన్నద్ధుల్ని చేస్తున్నారు. వారితో ఎప్పటికప్పుడు మీరు మాట్లాడండి, చర్చించండి, సందేహ నివృత్తి చేసుకోండి. తద్వారా వీలైనంత ఎక్కువగా మీరు సమాచార సేకరణ చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలను మనం అందుకోగలుగుతాం. నాన్న మీరు మంచి ఫలితాలు సాధించినట్టయితే మీ తరగతికి మంచి పేరు, మీ పాఠశాలకు మంచి పేరు, మీ ఊరికి మంచి పేరు, తద్వారా మన రాష్ట్రానికి మంచి పేరు నిలబడుతుంది అని తెలియజేస్తూ మంచి వ్యూహాలను అందించినటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమం పూర్తయిందని ప్రకటిస్తున్నాం.